హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. నిన్నటి వరకు అగ్నిశిఖరం అనే ట్రెజర్ హంట్ నవల విన్నారు కదా. ఈరోజు బలి పిలుపు అనే సస్పెన్స్ థ్రిల్లర్ నవల స్టార్ట్ అవబోతుంది. వింజమూరి విజయ సాంబవి గారు రచించారు. నవలలోకి వెళ్ళబోయే ముందు మన శ్రోతలందరికీ ఒక చిన్న మనవండి. చాలామంది 30 మినిట్స్ పెట్టండి, 1 అవర్ పెట్టండి అని అడుగుతున్నారు. ఇలాంటి నవలలు చాలా రేర్గా దొరుకుతున్నాయండి. ఎంతో కష్టం మీద దొరికింది ఈ నవల కూడా. అది కంప్లీట్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ఏం చదవాలనే దానికి నేను చాలా ఆలోచించాల్సి వస్తుంది. అందుచేత దయచేసి కొంచెం తక్కువ టైమే ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. కుక్కలు వికృతంగా అరిచే వేళ, నక్కలు విందు చేసుకునే వేళ, బేతాళుడు భూతాల పొందు కోరే వేళ, తీతువు విహరించే వేళ, రాహు చంద్రుని కోసం పొంచి ఉన్న వేళ, నృత్యోన్మత్తుడైన కాలరుద్రుడు మరుభూమినే కైలాసగిరిగా చేసి ఆదమరిచిన వేళ, మైమరిచి అలసి సొలసిన వేళ. అది వేసవి రాత్రి. వేసవి రాత్రే గాని నిశిరాత్రి కాదు. తారా శశాంకుడు వినువీధిలో విహరిస్తున్నాడు. చుక్కల కన్నెలతో సరాగాలాడుతున్నాడు. ఇళ్లల్లో తలుపులు బిగించుకుని పడుకుంటే భయంకరమైన ఒక్క శరీరాల్ని ఉడికిస్తుందన్న భయంతో అందరూ వీధి అరుగు మీదకి, ఆరు బయటకి మార్చుకున్నారు తమ పడకల్ని. చల్లని గాలికి హాయిగా ఆదమర్చి నిద్రపోతున్నారు. అప్పుడు ఆ సమయంలో ప్రకృతిలో విపరీతమైన మార్పు సంభవించింది. చల్ల చల్లగా షికారుకొచ్చి మెల్లమెల్లగా చెట్ల తలలు ఊగిస్తోన్న వాయుదేవుడు ఏ భయంకర దృశ్యాన్నో చూడ్డానికి ఇష్టపడని వాడిలా అదృశ్యమయ్యాడు హఠాత్తుగా. పొంచి ఉన్న రాహువునే వేధిస్తూ తప్పించుకుని తిరుగాడుతూ తారలతో సయ్యాటలాడుతున్న చందమామ హఠాత్తుగా అదిరిపడి ఎందుకో భయపడిపోయిన వాడిలా వడివడిగా వెళ్ళి ఓ రాకాసి కరిమేఘం చాటుకు తప్పుకున్నాడు. ప్రియుని ఎడబాటుని సహించలేనట్టుగా బిక్కమొహం వేసిన చుక్కల కన్నెలకి దిగాంతాల కావల నుండి ఏ దృశ్యం కనిపించిందో కలవరపడుతూ మరుక్షణం మాయమైపోయాయి. ఆకాశాన్ని దట్టంగా మేఘాలు ఆవరించాయి. పొండు వెన్నెల స్థానే పరమ భయంకరమైన చీకటి ఆవరించింది. అప్పుడు నల్లని ముసుగు కప్పుకున్న ఆకాశాన ప్రత్యక్షమయ్యారు నలుగురు స్త్రీలు. రోదిస్తూ, భయంకరంగా రోదిస్తూ, గుండెలు అవిసిపోయేలా రోదిస్తూ, నలుగురు పాడిని మోస్తూ గాలిలో తేలుతూ, బేతాళుడి ముద్దు బిడ్డల్లా చేతుల్లో మండుతున్న కాగడాలతో. మరుభూమిలో తాండవమాడుతున్న కాలరుద్రుని పాలనేత్రపు జ్వాలలు తమని ఎక్కడ దహిస్తాయోనన్న భయంతో భూమి మీద నిలవడానికి భయపడిపోయి ఆకాశ వీధికి ఎగురొచ్చిన భూతాలరాజు ప్రియురాళ్లల్లా రామరావణ సంగ్రామంలో రామ శరాఘాతాలకి అసువులు బాసిన రాక్షసుల ఉంపుడుగత్తెల్లా గోలు గోలును ఏడుస్తూ, శోకాలనే కోకలుగా ధరించి జుట్టు విరబోసుకుని మధ్య మధ్య తలలు తిప్పి పాడె మీద శవాన్ని చూస్తూ, పాడె మీద శవం, యువకుని శవం అందంగా ఉంది, చాలా అందంగా ఉంది. చక్కని ముక్కు, తీరైన పెదవులు, కండలు తిరిగిన శరీరం, విశాలమైన ఛాతీ, మగసిరికి మారుపేరులా, కన్నెపిల్లల కళ్ళల్లోని రాకుమారుడిలా ఉన్న యువకుని శవం. కానీ ఆ శవం పాలిపోయింది. శరీరంలోని రక్తాన్ని ఎవరో పీల్చివేసినట్టు పాలిపోయి ఉంది. రాకాసి శక్తులు రక్తాన్నంతా జుర్రేసినట్లుగా పాలిపోయింది. చేసుకున్న పాపం ఎంత భయంకరమైందో గాని పిశాచాల పాలబడ్డ నిర్భాగ్యుడి శవంలా ఉందది. హఠాత్తుగా రోదిస్తూ గాలిలో తేలుతున్న ఆ స్త్రీలు ఆగారు. ఆ పాడెను దించారు రోదిస్తూనే. దించడం అంటే కిందకు కాదు, ఆ పాడె శూన్యంలో అలాగే నిలబడిపోయింది వారిలానే. ఒక్కసారిగా మరింత పెద్దగా గొల్లుమన్నారు ఆ నలుగురు స్త్రీలు. అందాల ప్రియుని చేజేతులా చంపుకున్న ప్రియురాళ్లల్లా రోదించసాగారు. రోదిస్తూనే మెల్లగా ఆ శవానికి 4 వైపులా చేరారు. మెల్లగా మెల్లగా చెట్టు నుండి సన్నజాజి మొగ్గల్ని తెంపినంత మెల్లగా సులభంగా అతడి ఒక్కో అవయవాన్ని అతడి శరీరం నుండి విడదీసి అత్యంత ప్రీతిగా, అత్యంత ఆనందంగా పీక్కు తినసాగారు. ఆ దృశ్యాన్ని చూసి ప్రకృతి మరింత స్తంభించిపోయింది. అడవిలోని తోడేలు భయంకరంగా అరిచింది. సమాధి దగ్గర శవాన్ని పీకు తింటున్న నక్క ఆ శవాన్ని వదిలేసి తోక ముడిచింది భయంగా ఓళ వేస్తూ పారిపోయింది. గొడ్లగోవ కళ్ళు మూసుకుంటూ వికృతంగా అరిచింది.
నిమిషంలో యువకుని శవాన్ని భుజించడం పూర్తి చేశారా నలుగురు స్త్రీలు. సంతృప్తి కనిపించింది వారి మొహాల్లో. అప్పుడు అప్పుడు పడింది వారి దృష్టి కిందకి, భూమి మీదకి. అక్కడ ఆకర్షించింది వారిని ఓ విశేషం. ఆ సుందర దృశ్యం. మరుక్షణం ఒకరికొకరు సైగలు చేసుకుంటూ కదిలారు. కిందకి దిగసాగారు. వేగంగా, అత్యంత వేగంగా. ఇప్పుడు వారు రోధించడం లేదు. చాలా చాలా సంతోషం, సంతృప్తి కనబడుతోంది వారి మొహాల్లో. అంతేకాదు, ఏదో ఆశ, ఇంకా దేన్నో పొందాలన్న ఆశ కళ్ళల్లో భయంకరంగా కదలాడుతోంది. కిందకి చేరుకున్నారు. ఒక డాబా మీదకి చేరుకున్నారు. అక్కడ ఆ డాబా మీద తన భార్యతో ఆదమరిచి నిద్రపోతున్నాడు ఓ 6 అడుగుల అందగాడు. ఉంగరాల ముంగురులతో పల్చని తెల్లని లాల్చీలో మన్మధుడిలా ఉన్నాడతను. అతడే అతడే ఆ స్త్రీలని అంతగా ఆకర్షించిన అభాగ్యుడు. కొత్తగా పెళ్ళైనవాడు. ప్రేమించి పెళ్లాడిన భార్యతో సరదాగా పండు వెన్నెల్లో పవళించాలన్న కోరికతో డాబా మీద పక్క వేసుకుని పడుకున్నాడు. తనతో పాటు తనని నమ్ముకుని 100 ఏళ్ల జీవితాన్ని తన చేతుల్లో పెట్టిన అమాయకురాల్ని కూడా దురదృష్టవంతురాల్ని చేస్తూ ఆ స్త్రీల కంటబడ్డాడు. నిశ్శబ్దంగా అతడికి 4 వైపులా చేరారు ఆ స్త్రీలు. అతడి పక్కనున్న అతడి భార్య వైపు ఈర్షగా, కసిగా చూశారు. హఠాత్తుగా వారి పెదవులకి ఇరువైపుల నుండి కోరలు ములుచుకొచ్చాయి. వాళ్ళేం చేస్తారో చూద్దామని మేఘం చాటు నుండి కాస్త యువతలకొచ్చి తొంగి చూసిన చంద్రుడు అదిరిపడి మరో మేఘం చాటుకి పారిపోయాడు. హఠాత్తుగా తొంగి చూసిన పండు వెన్నెల కాంతిలో ఆ స్త్రీల నగ్న శరీరాలు చాలా అందంగా మెరిశాయి. అంతకంటే అందంగా మెరిశాయి వారి కోరలు. హఠాత్తుగా మెలకు వచ్చింది ఆ అందగాడికి. కళ్ళు విప్పి చూశాడు తనని చుట్టుముట్టున్న దిగంబర సుందరీమణులను. అతడి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. మరుక్షణం అతడి కళ్ళల్లోకి ప్రాణభయం పాకొచ్చింది. బిగ్గరగా అరవబోయాడు. అతడికి అవకాశాన్ని ఇవ్వలేదు ఆ స్త్రీలు. 4 రెళ్ళు 8 కోరలు అతడి సుందర దేహంలోకి, నగ్న దేహంలోకి దిగాయి. నిమిషమైన గడవకముందే అతడి శరీరంలోని రక్తమంతా పీల్చుకున్నారు వారు. అతడి శరీరం తెల్లగా పాలిపోయింది. అతడి ప్రాణం పైకి ఎగిరిపోయింది. అతడి భార్య వైపు కసిగా చూస్తూ అతడి శవాన్ని ఎత్తుకుని పైకి తేలుతూ తమ పాడె దగ్గరకు చేరుకున్నారు ఆ స్త్రీలు. శవాన్ని పాడి మీదుంచి కాగడాల్ని ధరించి మళ్లీ బిగ్గరగా రోదిస్తూ బయలుదేరారు. మరో అందగాడు, వయసులో ఉన్న కోడిగాడు దొరికినంత వరకు అలా ఏడుస్తూనే ఉంటారు వారు. ఈ స్త్రీలకి భయపడి జనాలు బయట పడుకోవడం మానేశారు. వయసులో ఉన్న పురుషులైతే సాయంత్రం 5 అయిందంటే ఇళ్లల్లో మూలగదుల్లో కూర్చునేవారు. చెప్పడం ఆపి తన చుట్టూ చేరిన తన కోడళ్ళు, పిల్లల వైపు చూసి నవ్వింది రామశేషమ్మ గారు. ఆ తర్వాత ఏమైంది? చాలా ఎగ్జైట్మెంట్తో ఏం జరిగింది అడిగారు అందరూ. ఆమె చాలా సింపుల్గా మీ మొహం అయింది అంది. అందరూ తెల్లబోయి చూశారు ఆమె వైపు. ఇదంతా నిజంగా జరిగిందనుకున్నారట్రా వెర్రి మొహల్లారా? కోడళ్ళ మనమల మొహాల్లోకి చూస్తూ అడిగింది రామశేషమ్మ గారు. మరి కొన్నేళ్ల క్రితం ఇప్పటి ఓ స్త్రీ పుకారులాగా మన ఆంధ్రదేశాన్ని ఒక్క ఊపు ఊపిన పుకారిది. అంతేనా? పుకారేనా? ఓస్, ఇంకా ఎంత గొప్ప ముగింపు ఉంటుందో అనుకున్నాను. చివరికి పుకారు అని తేలిగ్గా సగం మాత్రం చెప్పి ఆపేశావు. ఆ కంఠంలో ఎంత అసంతృప్తో! ఏంటి బామ్మ, నా అభిమాన రచయిత కన్నా ఎక్కువగా సస్పెన్స్ క్రియేట్ చేసి చెప్పి ఇలా ముగించావు. ఇంకో మనవడి నిష్ఠూరం, అసంతృప్తితో కూడింది. పిచ్చి మొహాలారా, అసలు ఈ కథకి మొదలుంటే కదా ముగింపు ఉండడానికి. అసలు ఇది కథ కూడా కాదు అన్నానా? అప్పుడప్పుడు ఇలా గాలి పుకార్లు పుట్టించి జనాల్ని బెదరగొట్టడం కొందరికి సరదా. ఇలాంటివి నా చిన్నతనం నుండి 150 చూసున్నాను గాని ఇంక అందరూ పడుకోండి. దెయ్యాలు లేవు, భూతాలు లేవు. కొన్ని సందర్భాల్లో కొందరు స్వార్థపరులు ఏదో స్వార్థం కోసం ఇలాంటివి సృష్టిస్తూ ఉంటారు కూడా. పడుకోండర్రా అంటూ లేచి వెళ్ళింది తన పడక మీదకి శేషమ్మ గారు. ఆవిడ ఇంకా ఇంకా గొప్పగా ఆ కథను ముగిస్తుంది అనుకున్న వాళ్ళంతా బాగా డిసప్పాయింట్ అయ్యారు. యథార్థ కథ ఒకటి చెబుతానంటూ బేభత్స భయానక రసాలద్ది సస్పెన్స్లో ముంచి సాగించి ముగింపే లేదంటూ, అసలు ఇది కథే కాదంటూ లేచిపోవడంతో పిల్లలు పెద్దలు ఒకటిగానే నిరాశపడ్డారు.
ఈ బామ్మ ఒక రైటర్ కావాల్సింది, మామూలు రైటర్ కాదు, క్షుద్రశక్తుల గురించి రాసే రైటర్ కావాల్సింది. మనకి బామ్మ అయిపోయింది. నమ్మకం కలిగేలా చెప్పి చివరికి ఏమీ లేదని తేల్చేయడం ఒక్క రైటర్స్కే చేతనవుతుంది. కోపంగా అనుకున్నారు ఆవిడ మనమలు. ఆ తర్వాత రామశేషమ్మ గారి మనవలు కోడళ్ళు పడుకున్నారే గాని వారికి అంత తొందరగా నిద్ర పట్టలేదు. అంత క్రితం పెద్దామె చెప్పిన కథలోని స్త్రీలే మెదులుతున్నారు వాళ్ళ కళ్ళ ముందు. బహుశా ఆ స్త్రీలు మోహిని, కామిని, పిశాచాలి ఉంటారు అనుకున్నారు ఎవరికి వారే. అది కల్పిత కథ కాదన్న విషయం వారికి నమ్మడానికి ఇష్టం లేకపోయింది. ఎంత తేడా! పాత తరానికి కొత్త తరానికి మధ్య ఎంత అంతరం! పాత తరం వాళ్ళని పరమ ఛాందసులుగా చెప్పుకుంటాం. 70 ఏళ్ల రామశేషమ్మ గారు అనుభవాలతో తల పండిపోయిన ఆమె దెయ్యాలు లేవు, క్షుద్రశక్తులు లేవు, అంతా గాలి కబుర్లే అని కొట్టిపారేస్తే ఆవిడ కోడళ్ళు మనమలకి అది రుచించలేదు. ఏదో ఉందని, ఉండాలనే కోరుకుంటున్నారు వాళ్ళు. పైకి కనబడదు గాని ముఖ్యంగా ఈ ప్రభావం మూడో తరం వారి మీదే ఉంది. కారణం మామూలుగా బ్రతకడం వారికి ఇష్టం లేదు, చేత కాదు. ఎప్పుడు ఏదో థ్రిల్ ఉండాలి, టెన్షన్ ఉండాలి. జీవితం ఎంత చప్పగా ఉంటుంది. ముఖ్యంగా గాసిప్స్కి, రోమర్లకి ప్రాణం పోసేది, ప్రచారం చేసేది ఈ తరమే, యువతరమే. మళ్ళీ మూఢనమ్మకాల్ని, మూర్ఖత్వాన్ని ఖండించేది వీరే. ఏది నిజమనుకోవాలి, ఏది నమ్మాలి? ఆ ఇంటి కుటుంబ సభ్యుల విషయం వదిలేస్తే ఆ బామ్మగారు చెప్పిన కథని తండ్రి మీద అలుగొచ్చి ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఆ డాబా మీద ఓ మూల చలికి ముడుచుకుని పడుకుని భయం భయంగా ఆసక్తిగా ఆ కథని విన్న పాప ఇలా అనుకుంది. అయితే దెయ్యాలు లేవన్నమాట అని. కాసేపు ఆలోచించి నిజంగా దెయ్యాలుంటే అంత పెద్ద బామ్మగారు ఎందుకలా చెప్పారు? బామ్మలు, పెద్దాళ్ళు, మంచాళ్ళు ఎప్పుడూ అబద్ధం చెప్పరు అని చెప్పారు డాడీ. కాబట్టి నిజంగా దెయ్యాలు, భూతాలు లేవు గట్టిగా అనుకుంది. ఇలా అనుకోగానే అంతసేపు ఆ అమ్మాయిలో ఉన్న భయం ఆవిరిలా అంతమైపోయింది. దెయ్యాలే లేవు, ఉన్నాయనే వాళ్ళ మాటలు అస్సలు నమ్మకూడదు. మళ్ళీ మళ్ళీ అనుకుంటూ నిద్రలోకి జారిపోతున్న ఆ తెలివైన పాప పెరిగి పెద్దదయ్యి ఒకనాటికి ఎంత గొప్పదైంది. తన జీవితంలో ఎంత క్లిష్ట పరిస్థితుల్లోనూ దెయ్యాల్ని, భూతాల్ని, క్షుద్రశక్తుల్ని నమ్మలేదు. మూఢనమ్మకాల్ని తన చెంతకి చేరనీయలేదు. లేత మనసులో ఈనాడు పడిన నమ్మకమైన బలమైన ముద్ర కారణంగా. ఆ అమ్మాయి పేరు ఆరాధన. ఇదే ప్రారంభం. ప్రియతమా, రా, కదలిరా. ప్రళయకాల ప్రభంజనంలా, యుగాంతపు కల్లోల కడలి తరంగంలా రా, కదలిరా. రావేమి ప్రియతమా. నీ జీవిత గ్రంథపు జ్ఞాపకాల పుటల్లో సజీవంగా మిగిలిన నేనుగా లేకపోయినా మిగిలే ఉన్నాను నీకోసం. మిగిలే ఉంటాను 1000 జన్మలకైనా. ప్రియతమా, రా, కదిలిరా. నిర్దాక్షిణ్యంగా నేనే చీల్చుకుని నీ పాదాల ముందు పరిచిన నా గుండె పొరల మీద నడుచుకుంటూ తొలి ఉషస్సులా కాక అసుర సంధ్యవేళ మరుభూమిలో రుద్రతాండవమాడుతున్న మహారుద్రుని రేతస్సులా మదన సామ్రాజ్యంలో నాతో కూడి క్రీడించగా నాలో కలిసి కరిగిపోయేందుకు రా ప్రియతమా, కదిలిరా. యుగ యుగాల మన బంధాన్ని విడదీసిన విధాతనే సవాలు చేస్తూ నేనుగా లేని నువ్వుగా మిగిలిపోయిన నువ్వు, నీకై ఇంకా మిగిలిన నా కోసం స్వార్థపరుల సంకెళ్లను భేదించుకుని సమాజపు కట్టుబాట్లను బద్దలు చేసి భౌతిక బంధాలను తెంచుకుని నా కోసమై నీకే నువ్వు నాలోకి, నా గుండెల్లోకి నడిచిరా. రావేమి ప్రియతమా, కదిలి రావేమి ప్రియతమా, రా, కదిలిరా. నా గుండెల్ని తొక్కుకుంటూ రక్తపు అడుగుజాడలతో నా రక్తంలో రక్తంగా కలిసిపోవడం కోసం రా. అగ్నిలా రేగిపోతూ, గాలిలా చెలరేగిపోతూ, పడగెత్తిన మృత్యువులా కసిగా ప్రేమగా నిన్ను నాలో కలుపుకోవడం కోసం వేచి వేచి అలసి సొలసి రెచ్చిపోయి విషపు జాలులే గాలులే ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా ఎదురు చూస్తున్న నా కోసం రావేమి ప్రియతమా. ఊగిపోతూ చెలరేగిపోతూ మదోన్మత్తుడివై ఉన్మత్తుడివై ప్రియతమా, రా, కదిలిరా. త్రుళ్ళిపడి లేచి కూర్చున్నాడు ప్రియతం. హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించుకుంది. నిశ్శబ్దం, చాలా భయంకర నిశ్శబ్దం. తుఫాను వెళ్ళినప్పటి ప్రశాంతత. ప్రీతం లేచాడు, తూలుతూ కదిలాడు. ఏ అదృశ్య శక్తో ఈడ్చిపెట్టి కొట్టినట్టుగా భళ్ళున తెరుచుకున్నాయి ఆ గది తలుపులు. ప్రియతం అదేమీ గ్రహించే స్థితిలో లేడు.
ఏదో ట్రాన్స్లో ఉన్నవాడిలా తూలుతూ నడుస్తూ మెట్ల మీద నుంచి నడుస్తూ హాల్లోకి చేరుకున్నాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది, చీకటిగా ఉంది. చిత్రంగా 4 గజాల దూరంలో ఉండగానే అతడికి స్వాగతం చెబుతున్నట్టుగా ముఖద్వారం తలుపులు తెరుచుకున్నాయి. అది గమనించలేదు ప్రియతం. అతడి చెవుల్లో అదే పిలుపు. ప్రియతమా, రా, కదిలిరా. అది వేడుకోలా, ఆజ్ఞాపన, శాసింప? అతడికి తెలీదు. అతడు దాన్ని గురించి ఆలోచించగలిగే స్థితిలో లేడు. అతడి శరీరంలో నుండి వెచ్చని ఆవిరి, పొగలు, సెగలు. తను కరిగి నీరై ఆవిరైపోవాలన్న తపన, అంతే. అతడు గుర్తులేడు. అతడి స్థితి గుర్తులేదు. అతడిలోని ఒకప్పటి ప్రేమికుణ్ణి తట్టిలేపి మహోద్ధృతంగా విరుచుకుపడేలా చేసిందా పిలుపు. అతడు తూలుతూ గ్యారేజీ దగ్గరికి వచ్చాడు. తన బెంజిని బయటకు తెచ్చాడు. అవుట్ హౌస్లో నిద్రపట్టక పక్క మీద పొర్లుతున్న వాచ్మ్యాన్ ఉలిక్కిపడి లేచి పరిగెత్తుకొచ్చాడు. గబగబా మెయిన్ గేటు తెరిచాడు. అంతే. అప్పటిదాకా లేని చురుకుదనం, వేగం, తీక్షణత వచ్చి చేరాయి ప్రియతంలో. రాకెట్లా దూసుకుపోయింది బెంజ్. వాచ్మ్యాన్ ఆశ్చర్యంగా అనుకున్నాడు. ఎక్కడికబ్బా బాబుగారు ఇంత అపరాత్రి వేళ బయలుదేరుతున్నారు? ఇలా వెళ్ళడం ఆయనకు అలవాట్లేదే. ఇలా అనుకుని అంతలోనే తనకి తాను సర్ది చెప్పుకున్నాడు. గొప్పోళ్ళు, బోల్డన్ని వ్యాపకాలున్నోళ్ళు, ఎన్ని పనులో వాళ్ళకి. తిండి నిద్ర అనుకుంటే కుదురుద్దా అనుకుంటున్న వాచ్మ్యాన్ గమనించలేదు. వికృతంగా అరుస్తూ ఆకాశంలో గిరికీలు కొడుతూ ప్రియతం కారుని అనుసరిస్తూ వెళుతోన్న ఓ తీతువుని. అతడికి ఈ విషయం లోపలికి వెళ్ళి ఇంట్లో వాళ్లతో చెప్పాలన్న ఆలోచన రాకపోవడంలో అతడిని తప్పుపట్టాల్సిందేమీ లేదు. అవుట్ హౌస్లోకి వెళ్ళి తన పక్క మీద మేను వాల్చాడో లేదో ఈసారి ఆశ్చర్యంగా నిద్ర ముంచుకొచ్చింది అతడికి. అయితే ప్రీతం అర్ధరాత్రి వేళ అలా ఇంట్లోంచి కారులో బయటకు వెళ్లడం తెలిసింది ఒక్క వాచ్మెన్కే కాదు, ఇంకో వ్యక్తి కూడా. ఆమె ప్రీతం చెల్లెలు శాంతి. ప్రియతం కారు 90 కిలోమీటర్ల స్పీడుతో హైదరాబాద్కి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పల్లె వైపు సాగిపోతోంది. మృత్యు చేత ఆకర్షింపబడిన ప్రాణిలా. ప్రియతం ఇంకా ఏదో ట్రాన్స్లో ఉన్నవాడిలానే ఉన్నాడు. ఇక్కడ అతని ఇంటి మీద ఓ గుడ్లగోబ వికృతంగా అరుస్తూ గిరికీలు కొడుతూనే ఉంది చాలాసేపటి వరకు. అసహనంగా హాస్పిటల్ బిల్డింగ్ వైపు చూస్తోంది నైరూప్య. మాటిమాటికి టైం చూసుకుంటోంది. 8:30 PM. ఆమె దాదాపు గంట సేపటి నుండి ఆ ఫ్లిమత్ కారులో కూర్చుని వెయిట్ చేస్తోంది. 5 నిమిషాల్లో వస్తానన్న స్నేహితురాలు 5 నిమిషాలు దాటి గంటైనా అంతులేదు. అసలే ఆమెకి ఓపిక తక్కువ. ఎదురు చూడడం అన్నది, సహనం వహించడం అన్నది ఆమెకి తెలీదు. తననింత చికాకుకి, ఇబ్బందికి గురిచేసింది మరో వ్యక్తి అయితే ఆమె సహించేది కాదు. ఇంతసేపు ఓపిక పట్టేది కాదు. తనకి చెప్పిన టైంకి క్షణం మించినా ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయేది. కానీ డాక్టర్ ఆరాధన ఆమెకి ప్రాణ స్నేహితురాలు. ఆరాధన ఎలాంటి పరిస్థితుల్లో ఇచ్చిన మాట తప్పుతుందో కూడా నైరూప్యకి బాగా తెలుసు కాబట్టే ఇండియన్ పంక్చువాలిటీ అనుకోలేకపోయింది. అలాగే పోనీ రేపొచ్చి కలుసుకోవచ్చు అనుకోను కూడా లేదామె. తన మనసులోని సందేహాన్ని వెంటనే తీర్చుకోవాలి, అంతే. నైరూప్యకి ఒక విషయంలో ఎలాంటి ఆసక్తి గాని, సందేహం గాని, అనుమానం గాని తలెత్తినప్పుడు వెంటనే దాన్ని నివృత్తి చేసుకోవాలి. లేకపోతే ఆమెకి నిద్ర పట్టదు. అది ఆమె స్వభావం. ఎక్కడ లేని ఓపిక తెచ్చుకుని ఎదురు చూడసాగింది ఆరాధన కోసం. ఏదో అర్జెంట్ కేసు వచ్చుంటుందమ్మా, అందుకే రాలేకపోయారు అమ్మగారు అన్నాడు ఆరాధన కారు డ్రైవర్ నైరూప్యతో. నైరూప్య తల పంకించి ఊరుకుంది. ఆరాధన మంచి గైనకాలజిస్ట్. ఈ జాబులో చేరిన 3 ఏళ్లలోనే సిటీలోని ప్రముఖ గైనకాలజిస్టుల్లో ఒకరుగా పేరు తెచ్చుకుంది. దాని వెనక ఎంత కృషి, శ్రమ, ఏకాగ్రత ఉన్నాయో ఆమెకి అతి సన్నిహితురాలైన నైరూప్యకి తెలుసు. మరో 5 నిమిషాల తర్వాత అలసిన మొహంతో, కాస్త సీరియస్గా ఉన్నట్టు అనిపిస్తున్నా చిరునవ్వు చెక్కు చెదరని మొహంతో, తెల్లకోటుతో, స్టెథోస్కోప్తో నడిచొస్తోన్న ఆరాధనని చూడగానే అంత క్రితం కావాలని తెచ్చిపెట్టుకున్న కోపం మంత్రించినట్టు మాయమైంది నైరూప్యలో. అదే నైరూప్యకి ఆశ్చర్యం. మామూలప్పుడు సీరియస్గా ఆలోచిస్తున్నట్టు కనబడే ఆరాధన పెదవుల మీద డ్యూటీలో ఉన్నప్పుడు హాస్పిటల్ ఆవరణలో చిరునవ్వు మాయదు. ఇదేనా ఈ అమ్మాయి విజయ రహస్యం? చాలాసార్లు అలాగే అనుకుంది నైరూప్య. డోర్ ఓపెన్ చేసుకుని నైరూప్య పక్కన కూర్చుంటూ అంది ఆరాధన. సారీ రూపా, ఓ పేషెంట్కి ఎంతకీ డెలివరీ కాకపోవడంతో సిజేరియన్ చేసి బేబీని తీయాల్సి వచ్చింది.
క్లుప్తంగా ఆరాధన చెప్పిన తీరులో సంజేషించుకుంటున్న ధోరణి ఎంత మాత్రమూ లేదు. ఆరాధనలో నైరూప్యకి నచ్చే విషయాల్లో ఇదొకటి. ఇట్స్ ఆల్ రైట్, అలాంటిదేదో ఉందనుకున్నానులే అనేసింది నైరూప్య. కారు మెయిన్ గేట్లోంచి బయటకొచ్చి రోడ్డెక్కింది. బాగా అలసిపోయినట్టున్నావు అంది నైరూప్య. నో అంది ఆరాధన, మాకు మామూలేగా. చిన్నగా నవ్వి, ఓకే, నీ సందేహాలకి సమాధానం చెబుతాను విను. సీటుకి ఆనుకుని కళ్ళు మూసుకుని ప్రారంభించింది. ఆసక్తిగా వినసాగింది నైరూప్య. ఋతుస్రావం ఆగిపోయిన స్త్రీ గర్భవతి కావడం ఉన్నది సాధ్యమే అని నువ్వు విన్న విషయం నిజమే అంది ఆరాధన. వివరంగా చెప్పు టెన్షన్గా అడిగింది నైరూప్య. హార్మోన్ చికిత్సను అండమార్పిడి విధానాన్ని మేళవించి గిఫ్ట్ అనే విధానాన్ని రూపొందించారు. దురదృష్టవశాత్తు 40 ఏళ్లలోపు వయసులో ఋతుస్రావం ఆగిపోయి మాతృత్వానికి నోచుకోలేని దురదృష్టవంతులకు ఈ వైద్య విధానం ఒక కానుక లాంటిది కాబట్టే గిఫ్ట్ అనే పేరు పెట్టారేమో ఈ వైద్య ప్రక్రియకి. ఈ వైద్య విధానం ఎలా ఉంటుందంటే, హార్మోను చికిత్స ద్వారా స్త్రీలో కృత్రిమ ఋతుస్రావాన్ని సృష్టిస్తారు వైద్య నిపుణులు. ఆ తర్వాత స్త్రీ బీజవాహికలో దాతల నుండి గ్రహించిన వీర్యాన్ని, అండాన్ని ప్రవేశపెడతారు. ఇందులో ఇంకో గొప్ప ఉపయోగం కూడా ఉంది. తమలో ఉన్న జన్యు సంబంధిత వ్యాధులు తమ బిడ్డలకి సంక్రమించకూడదని కోరుకునే స్త్రీలకు కూడా ఈ ప్రక్రియ వరం లాంటిదని కాలిఫోర్నియా యూనివర్సిటీ వైద్య నిపుణులు రిచర్డ్ యాష్ అంటున్నారు. టెస్ట్ ట్యూబ్ బేబీ విధానం కంటే ఈ గిఫ్ట్ ప్రక్రియే మేలైందని ఆయన అభిప్రాయం. ఆగింది ఆరాధన. ఈ ప్రక్రియ ద్వారా సంతానాన్ని పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంతవరకు? ఆతృతగా అడిగింది నైరూప్య. ఉన్నారు అంది ఆరాధన. కేవలం 20 ఏళ్ల వయసులోనే ఋతుస్రావం ఆగిపోయిన ఒక మహిళ ఈ నూతన వైద్య చికిత్స ద్వారా ఆమె 36వ ఏట ఆరోగ్యవంతమైన అందమైన బిడ్డని ప్రసవించిందని డాక్టర్ రిచర్డ్ యాష్ తెలియజేశారు. ఈ ప్రయత్నంలో డాక్టర్లు విజయం సాధించడంతో ఈ ప్రక్రియతో మాతృత్వాన్ని పొందడానికి ఇలాంటి స్త్రీలు ముందుకొచ్చే అవకాశం ఉందని, రావాలని, రాబోయే 10 ఏళ్లలో ఈ గిఫ్ట్ విధానం మంచి ప్రాముఖ్యతని సంతరించుకుంటుందని రిచర్డ్ యాష్ అంటున్నారు అంటూ ముగించింది ఆరాధన. ఆలోచనలో పడింది నైరూప్య. ఆరాధన కూడా మౌనం వహించింది. ఆమెకు తెలుసు రూప ఈ వివరాలన్నీ తనని ఎందుకు అడిగి తెలుసుకుందో. ఆరాధనకి తెలుసునని రూపకి తెలుసు. కేవలం 19 ఏళ్ల వయసులోనే ఋతుస్రావం ఆగిపోయిన దురదృష్టవంతురాలు రూప. చాలా అరుదైన సంఘటన ఇది. అందుకే అవివాహితగా ఉండిపోయింది. 25 దాటుతున్నా. జీవితాంతం పురుష సంపర్కానికి దూరంగా ఉండిపోవాలనే గాఢ నిర్ణయం తీసుకున్న స్త్రీకి అత్యంత సహజమైన మాతృత్వపు మమకారాన్ని చంపుకోలేకపోతోంది, అందరి స్త్రీలలాగానే. ఇప్పుడు ఈ నూతన వైద్య ప్రక్రియను కనుగొన్న వైద్య నిపుణులకు మనసులోనే నమోవాకాలు అర్పిస్తోంది నైరూప్య. సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్న డాక్టర్లంటే దేవుళ్ళు అన్న అభిప్రాయం స్థిరపడింది దేవుణ్ణి నమ్మని రూపలోని ఈ విషాదాన్ని, లోపాన్ని గురించి తెలిసిన ఒకే ఒక్క బయటి వ్యక్తి ఆరాధన మాత్రమే. ఆమె మేనమామకు తెలుసు ఇంట్లో. తమ ఇద్దరి మధ్య ఆవరించున్న నిశ్శబ్దాన్ని చీలుస్తూ రూప మాట్లాడింది. సరాసరి కాలిఫోర్నియా వెళదామనుకుంటున్నాను. కంగ్రాచ్యులేషన్స్ రూప. కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఉంది నా ఫ్రెండ్ డాక్టర్ సారా. లెటర్ రాస్తాను ఆమెకి. ఆరాధన ఈ విషయమై రూపకి ధైర్యం చెప్పడం గాని, సానుభూతి చూపించడం గాని చేయదు. అది రూపకి ఇష్టం ఉండదని ఆమెకి తెలుసు. 10 రోజుల్లో పాస్పోర్టు, వీసా రెడీ చేసుకుంటాను. ఈ స్నేహితురాలిద్దరి మధ్య ఇంగ్లీష్లో సాగుతున్న ఈ సంభాషణ డ్రైవర్కి ఏమాత్రం అర్థం కాలేదు. తల్లి తండ్రి చిన్నతనంలో పోయిన రూపని పెంచిన సంతానం లేని మేనమామ మంచి ఆస్తిపరుడు, కోరికలకి అడ్డు చెప్పనివాడు. మధ్యలో తన ఇంటి దగ్గర దిగిపోతూ ఆరాధానికి థ్యాంక్స్ చెబుతూ చివరికి అంది నైరూప్య. అన్ను, నేను బిడ్డతో తిరిగొచ్చేలోగా నువ్విక్కడ నైరూప్య ఓ శ్వేతజాత్యుణ్ణి కట్టుకుంది అన్న విషయాన్ని నీ శక్తివంచన లేకుండా ప్రచారం చెయ్యాలి. తెల్లబోయి చూసింది ఆరాధన. నిర్లిప్తంగా అంది రూప. ఒంటరిగా వెళతాను. ఈ విషయం మావయ్యకి మాత్రమే తెలుసు. అత్తయ్యకి తెలిస్తే అనాచారం అంటూ గోల చేస్తుంది. అసలు విషయం తెలియదు కాబట్టి పెళ్లి చేసుకోమంటూ ప్రాణాలు తోడేస్తుంది. పైగా విషయం ఇది అని తెలిస్తే పరమ పవిత్రమైన మన సమాజంలో నేను నా బిడ్డ బ్రతకడం చాలా కష్టం కదా. ఈ చివరి మాటని వ్యంగ్యంగా అంది రూప. ఏ విషయంలోనూ ఎవరికీ భయపడని, దేన్ని కేర్ చేయని రూప ఈ విషయంలో సమాజానికి భయపడుతోంది అంటే ఆ భయం తన గురించి కాదని,
మాతృత్వాన్ని వరంగా భావించే ఆమె పొందబోయే బిడ్డ భవిష్యత్తును గురించి ముందు చూపుతో ఆలోచిస్తుందని, ఈ విధంగా కృత్రిమమైన పద్ధతి ద్వారా జన్మించిన బిడ్డల్ని మామూలుగా ఆదరించే విశాల హృదయం మన సమాజానికి లేదని తెలుసు కాబట్టే రూప జాగ్రత్త పడుతోందని అర్థం చేసుకున్న ఆరాధన తన ఆశ్చర్యాన్ని భావాల్ని తనలోనే అణిచేసుకుంది. రూప అదోలా నవ్వుతూ అంది, ఆ తర్వాత మొగుణ్ణి అక్కడే వదిలేసి వచ్చానని చెబుతానులే. ఆరాధన గుడ్ లక్ చెప్పింది రూపకి. స్నేహితురాలకి గుడ్ నైట్ చెప్పి ఇంట్లోకి నడిచింది రూప. కారు తిరిగి బయలుదేరింది. ఆరాధన టైం చూసుకుంది. 9 అయింది. తన కోసం డిన్నర్ తీసుకోకుండా కన్న తల్లిలా కళ్ళల్లో ఒత్తులేసుకున్నట్టు ఎదురు చూస్తూ కూర్చునే తండ్రి గుర్తుకొచ్చాడామెకి. ఆరాధన అనుకుంది, నాన్న కడుపును పుట్టడం ఏ జన్మలో నేను చేసుకున్న పుణ్యం అని. అదే సమయంలో గుర్తుకొచ్చింది ఆమెకి పేపర్లో ఆ రోజు ఈవినింగ్ ఎడిషన్లో చూసిన ఒక వార్త. గుర్తు రావడం ఏమిటి, ఆ సాయంత్రం నుండి ఆమె ఆలోచనల్ని మనసుని వదిలిపోతేగా ఆ విషయం. అది శ్మశానంలో వ్యాపారవేత్త, ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ యువకుడు, హైదరాబాదు నివాసి అయిన ప్రీతం ఈ రోజు ఉదయం హైదరాబాద్కి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పల్లెటూరులో శ్మశానంలో తన బెంజు కారులో స్పృహలేని స్థితిలో చాలా ఆశ్చర్యకరమైన పరిస్థితుల్లో కాటికాపరికి కనిపించాడు. అతడి విషయాన్ని ఆ గ్రామస్తులకి తెలియజేయగా వారు వెంటనే పోలీసులకు తెలియజేశారు. పోలీసులు అతన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రీతంగా గుర్తించి అతడికి స్పృహ తెప్పించి ఇంటికి చేర్చారు. శ్రీ ప్రియతం అలాంటి విచిత్రకరమైన పరిస్థితుల్లో కనబడ్డానికి కారణం ఏంటన్న విషయానికి పోలీసులు ఏమీ సమాధానం చెప్పలేకపోవడమే గాక దీన్ని గురించి ప్రశ్నించిన విలేకరితో సమాజంలో గౌరవనీయమైన స్థానంలో ఉన్న ప్రీతంకి సంబంధించిన ఈ వార్తని పత్రికల్లో ప్రచురించవద్దని ఓ పోలీసు ఉన్నతాధికారి అన్నారు. ప్రీతం పిఏని ఈ విషయం గురించి ప్రశ్నిస్తే అతడు ఇక్కడి సమీపంలోని ఓ ఊళ్ళో ద్రాక్ష తోటలు కొనే విషయమై బయలుదేరి వెళ్లిన తమ బాస్ ఆరోగ్యం సరిగా లేనందున హఠాత్తుగా జ్వరం రావడంతో చివరిదాకా రాలేక మధ్యలో ఆగిపోయారని చెప్పాడు. నిజానికి ప్రీతంకి డ్రైవర్ వెంట లేకుండా ఎక్కడికి వెళ్లే అలవాటు లేదని తెలిసింది. ద్రాక్ష తోటలు కొనే విషయమై ప్రియతం స్వయంగా బయలుదేరి వెళ్లాడు అన్నది చాలా విచిత్రంగా ఉంది. అంతకంటే విచిత్రం అర్ధరాత్రి అతడు తిరిగి బయలుదేరడం. మొత్తానికి మా విలేకరి సేకరించిన ఈ కథనం చాలా ఆసక్తిదాయకంగా ఉంది. బాక్స్ ఐటంగా వచ్చింది ఈ వార్త. డాక్టర్ వినోద్ పేపర్లోని ఈ వార్తని ఆరాధనకి చూపించి, ఎంతైనా మీ ఫియాన్సీ బిజినెస్ మ్యాన్ కదా, శ్మశానంలో దెయ్యాలతో భూతాలతో ఏదైనా కొత్త బిజినెస్ ప్రారంభించే విషయమై అగ్రిమెంట్ కోసమో చర్చల కోసమో వెళ్ళాడేమో. జోక్ చేస్తున్నట్టుగా అన్న ఆ మాటల్లోని వ్యంగ్యాన్ని ఆరాధన పసిగట్టకపోలేదు. అతడొక్కడే కాదు, మిగతా స్టాఫ్ కూడా పేపర్ పట్టుకుని ఒక చోట చేరి గుసగుసలాడడం, తనని చూసి ఆపేయడం గమనించి ఆరాధన చాలా డిస్టర్బ్ అయింది. అంతేకాదు, ప్రీతం గురించి అలా చులకనగా ఎవరు మాట్లాడినా ఆమెకి బాధ అనిపిస్తుంది. ఆమె హృదయంలో ముళ్ళు గుచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది. సాయంత్రం నుండి వీళ్లంతా తనని చూసి జెలసీ ఫీల్ అవుతారని ఆరాధనకి తెలుసు. ఆ విషయాన్ని గురించి ఆమె ఎప్పుడూ పట్టించుకోదు కూడా. ఆరాధన ఆ సాయంత్రం నుండి ఆలోచిస్తోంది, ప్రియతం ఎందుకు అలా చేశాడు? అతడి పిఏ మాటలు నిజమేనా? వినోద్ అడిగింది, మీ ఫియాన్సీ డ్రింక్ చేస్తారా బాగా అని ఆరాగా. తనకి ఆ విషయం గురించి పూర్తిగా తెలియకపోయినా ప్రీతం కంపెనీ కోసం అంటూ ఎప్పుడైనా ఏ పార్టీల్లోనో తీసుకోవడం మాత్రం తెలుసు. కాబట్టి అతడు తాగి ఒళ్ళు తెలియని పరిస్థితుల్లో శ్మశానంలో చిక్కుకుపోయి ఉంటాడన్న విషయాన్ని తను నమ్మదు. హాస్పిటల్ నుండి అతడికి ఫోన్ చేయాలన్న ఆతృతని తనలోనే అణిచేసుకుంది. హఠాత్తుగా డ్రైవర్ని కారాపమని చెప్పింది ఆరాధన. ఆశ్చర్యంగా ఓసారి ఆమె వైపు చూసి సడన్ బ్రేక్తో ఆపేశాడు డ్రైవర్ రంగా. ఆమె పబ్లిక్ టెలిఫోన్ బూతులోకి నడిచింది. ఇంటికి వెళ్లే వరకు ఓపిక పట్టలేకపోయిందామె. అయితే ఆమె ప్రయత్నం వృధా అయింది. ప్రీతం ఇంకా ఇంటికి రాలేదని చెప్పింది అతడి చెల్లెలు శాంతి. ఆరాధన దీర్ఘంగా నిట్టూర్చడం శాంతికి వినిపించింది. శాంతి నోరు విప్పి ఏదో చెప్పే లోపల, నేను ఫోన్ చేశానని మీ అన్నయ్యకి చెప్పు, రాగానే నాకు రింగ్ చేయమని చెప్పు శాంతి, గుడ్ నైట్ అంటూ రిసీవర్ని క్రెడిల్ చేసి కారు దగ్గరికి తిరిగి వస్తోన్న ఆరాధనకి అప్పుడు అనిపించింది అలసటగా. ఇంటికి చేరుకునేసరికి ఆమె కోసం తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఇంత ఆలస్యమైందేం తల్లి అడిగాడాయన. విషయం చెప్పింది ఆరాధన. కూతురు అన్యమనస్కంగా ఉండడం గ్రహించాడు రామ్మోహన్ రావు గారు.
దానికి కారణం గ్రహించాడాయన. అయితే ఆ విషయం పైకి ప్రస్తావించలేదు. ఆ రాత్రి 12 వరకు ప్రీతం నుండి ఫోన్ కాల్ వస్తుందని ఎదురు చూస్తూనే నిద్రలోకి జారిపోయింది ఆరాధన. మర్నాటి ఉదయం ఆమె కాస్త ఆలస్యంగా లేచింది. పొద్దుపోయాక పడుకోవడం వల్ల. మళ్ళీ ఫోన్లో ప్రయత్నిస్తే ప్రీతం దొరకలేదు. అతడు లేడని ఈసారి శాంతి కాదు, ప్రీతం తల్లి చెప్పింది. నిరాశగా ఫోన్ పెట్టేసిందామె. ఆ సాయంత్రం ఆమె ఢిల్లీలో జరగబోతున్న మెడికల్ కాన్ఫరెన్స్కి బయలుదేరి వెళ్లాల్సింది. తిరిగి రావడానికి అంత లేదన్నా 5-6 రోజులు పట్టొచ్చు. నిరాశగానే ఫ్లైట్ ఎక్కిందామె ఆ సాయంత్రం. చివరిసారిగా కూడా ఎయిర్పోర్ట్ నుండి ప్రియతంతో మాట్లాడడానికి ప్రయత్నించి విఫలురాలైందామె. ఇంట్లో, ఫ్యాక్టరీలో, మరే ఆఫీసులోనూ అతడు ఆమెకి దొరకలేదు. అప్పుడు ఆమెకు తెలియదు, తను తిరిగొచ్చేసరికి ఇక్కడ కొన్ని విపరీతమైన మార్పులు, నిర్ణయాలు జరిగిపోతాయని. తెలీదు కాబట్టే నిరాశగానే అయినా నిశ్చింతగా వెళ్ళిపోయిందామె. అంతకు ముందు రోజు రాత్రి ఆరాధన ప్రీతం కోసం ఫోన్ చేసి తనేదో చెప్పేలోగా ఫోన్ పెట్టేయడంతో నిరాశ చెందిన శాంతి ప్రీతం ఇంటికి రాగానే ఆరాధన ఫోన్ చేసిన విషయం చెప్పింది. అయితే ఎప్పటిలా ఆరాధన పేరు వినగానే అతడి కళ్ళు మెరవలేదు. నిర్లిప్తంగా విని వెళ్ళిపోయాడు. శాంతి దీర్ఘంగా నిట్టూర్చి ఆలోచనలో పడింది. ఆరాధన ఎందుకు ఫోన్ చేసి ఉంటుందో శాంతికి తెలుసు. ఆ రోజు పేపర్లో వార్త తను చదివింది శాంతి. ఆరాధనకి పేపర్ చూసే అలవాటుందని ఆమెకు తెలుసు. అయితే పేపర్లో వచ్చిన వార్త నిజమైనప్పటికీ ప్రీతం అలా స్పృహ తప్పి శ్మశానంలో పడుండడం అది తొలిసారి కాదు, అది 3వసారి. అతడలా ఎందుకు వెళుతున్నాడో, ఆ స్థితిని ఎందుకు కల్పించుకుంటున్నాడో శాంతికి అర్థం కాలేదు. ఈ విషయం గురించి ప్రశ్నిస్తే అతడు పెదవి విప్పడం లేదు. ఇంట్లో ఎవరి మొహంలో చూసినా భయం, విషాదం తాండవిస్తున్నాయి. అతడి రాత్రి కూడా వెళతాడా? ఇంత గోలయ్యి నలుగురికి తెలిసాక కూడా ఈ రాత్రి మేలుకొని చూడాలనుకుంటోంది శాంతి. ఆలోచించి మనం చేయగలిగింది ఏముందే, ఏదో ఆవహించింది వాణ్ణి. ఆవేదనగా దుఃఖంతో పూడుకుపోతున్న కంఠంతో అంది శారదమ్మ. తల్లివైపు చూసింది శాంతి. ఏడ్చి ఏడ్చి ఆమె మొహం పీకుపోయింది. దీర్ఘంగా నిట్టూరుస్తూ లేచి తన గదిలోకి నడిచింది శాంతి. ఈ రాత్రి ఎలాగైనా మేలుకొని అన్నయ్యని గమనించాలి. వీలైతే అతడికి అడ్డుపడాలి. గట్టిగా అనుకుంటున్న శాంతి 3 రోజుల క్రితం రాత్రిని గుర్తు తెచ్చుకుంది. తమ ఇంటి ఆవరణలో నుండి కారు బయటికి వెళ్లిన చప్పుడు మామూలు చప్పుడు కాదు. ఎంతో దూకుడుగా వెళ్లిన చప్పుడుకి ఉలిక్కిపడి లేచి కూర్చుంది మంచి నిద్రలో ఉన్న శాంతి. అదే సమయంలో వికృతంగా వినిపించిన తీతు అరుపుకి త్రుళ్ళిపడింది ఆ అమ్మాయి. క్రమంగా కారు చప్పుడు దూరమైన ఆ తీతువు అలా అరుస్తూ ఉండిపోయింది. అంత క్రితమే లేచి విండో తలుపు తీసి చూద్దామా అనుకున్న శాంతి ఈ క్షణంలో ఆ ప్రయత్నం మానేసింది. కారణం తీతువు. దాని అరుపులంటే ఆమెకెక్కలేని అసహ్యం, భయం. చిన్నతనం నుండి అంతే. తీతువు అరుపులు దూరమయ్యాక లేచి మంచినీళ్లు తాగింది. అప్పుడు సమయం 12 గంటలు. అప్పుడు ఆలోచించసాగింది శాంతి. ఎవరు ఈ అర్ధరాత్రి ఇంట్లో నుండి బయటకు వెళ్ళింది? ఆ అవకాశం ఎవరికుంది? అన్నయ్య. ఎక్కడే ఉండే అతడి పిఏ మామయ్య. ఈ ముగ్గురికి తప్ప ఇంకెవరికీ బయటికి వెళ్లే అవసరం, అవకాశం లేవు. అన్నయ్య. అతడు ఇంటికి రావడమే ఒక్కోసారి 12 అవుతుందేమో గాని 12 దాటాక ఇల్లు కదిలే అలవాటు లేదు. అది తనకి చెప్పకుండా. ఏదైనా అవసరమైతే తల్లి ఆరోగ్యం అంత బాగుండదని అన్నయ్య లేపేది మొదట తననే. కాబట్టి అన్నయ్య అయి ఉండడు. ఇకపోతే అన్నయ్య పిఏ తమకి దూరపు బంధువైన ఇతన్ని ఈ మధ్య కొత్తగా తీసుకున్నాడు అన్నయ్య. దాదాపు 2 నెలల నుండి తమ గెస్ట్ హౌస్లోనే ఉంటున్నాడు. విజయవాడలో ఉన్న ఫ్యామిలీని తెచ్చుకుని 10 రోజుల్లో వెళ్ళిపోతాడు. ఇక మిగిలింది మావయ్య. అనారోగ్యంతో వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న మావయ్య 8 దాటాక తన గదిని వదిలి రాడు. కాబట్టి ఈ సమయంలో మావయ్య బయటికి వెళ్లడం అన్నది జరగదు. ఇక మిగిలింది తను, అమ్మ, అత్తయ్య, కుక్కు నాయర్, నౌకరు కుర్రాడు బుజ్జిగాడు, వాచ్మ్యాన్ రాజులు. ఇంతమందిలో డ్రైవింగ్ వచ్చింది తనొక్కదానికే కాబట్టి, డ్రైవరు సెలవులో ఉన్నాడు కాబట్టి మిగతా 3 నౌకర్లు కాదు. ఎవరో ఒకరు తోడు లేందే పగలైనా ఇల్లు కదలని అమ్మ, డ్రైవింగ్ తెలియని అమ్మ. ఇంత రాత్రి కారులో నవ్వొచ్చింది శాంతికి. ఆమె మనసు కీడుని శంకించసాగింది. ఎవరై ఉంటారు? ఎందుకెళ్ళుంటారు? తనలోని భయానికి కారణం తీతు వరుపా? ఇలా అనుకుందామే కొంతసేపు. మళ్ళీ కాదనిపించింది. ఇక టెన్షన్ని భరించలేని శాంతి ధైర్యం తెచ్చుకుని లేచి తలుపు తీసుకుని బయటకొచ్చింది. హాలంతా చీకటిగా ఉంది.
లైటు స్విచ్ నొక్కిందామె. వెంటనే త్రుళ్ళిపడింది. ముఖద్వారం తలుపులు బార్లా తెరుచున్నాయి. ఆమెలో భయం, కంగారు అధికమయ్యాయి. కొంపదీసి ఏ దొంగలో పడి దూచుకుపోలేదు కదా? చప్పున తల్లి గది తలుపు నెట్టింది. ఆవిడ హార్ట్ పేషెంట్ కావడంతో ప్రీతం ఆవిడ గది తలుపు లోపల గడియ వేసుకొనియడు. ఆమె మంచి నిద్రలో కనిపించింది. ఒక్క క్షణం ఆలోచించి గబగబా మెట్లెక్కి పైకొచ్చింది. ప్రీతం గది తలుపులు బార్లా తెరిచి కనిపించాయి. అతడే బయటికి వెళ్ళిందని అర్థమైంది. కిందకొచ్చి మేనమామను లేపి విషయం చెప్పింది. ఆయన కంగారు పడ్డాడు. ఏదైనా ఫ్యాక్టరీ నుంచో ఆఫీస్ నుంచో ఫోన్ కాల్ ఏమైనా వచ్చిందేమో అన్నాడు. ఏమో అంది శాంతి. ఇంతలో శారదమ్మ లేచొచ్చింది. విషయం విని భయపడిందామె. వీళ్ళందరి కంగారుకి కారణం అర్ధరాత్రుళ్ళు ఇల్లు కదిలే అలవాటు ప్రీతంకి లేకపోవడమే. ఎంత అవసరమైనా అది చెప్పకుండా వెళ్లడం. ఈ సందడికి లేచొచ్చిన నాయర్తో ప్రీతం పియ్యని పిలుచుకురమ్మని చెప్పాడు ప్రీతం మేనమామ హరిశ్చంద్రరావు. ప్రీతం పియ్యే ఈ పూట భోజనానికి రాలేదని, అతడు ఇంటికే వచ్చినట్టు లేదని చెప్పాడు నాయర్. అతడు వెళ్లి వాచ్మ్యాన్ని పిలుచుకునొచ్చాడు. మెయిన్ గేటు తాళాలు అతని దగ్గర ఉంటాయి కాబట్టి తమకి నిద్రాభంగం కలుగుతుందని ఎవరినీ లేపకుండా విషయం అతడికి చెప్పి వెళ్ళుంటాడని భావించారు. కాని వాచ్మెన్ చెప్పిన మాట విని అంతా తెల్లబోయారు. అసలు బాబుగారు నన్ను లేపలేదమ్మా. గ్యారేజ్లోంచి కారు బయటకు తెస్తున్న చప్పుడుకి నిద్రపట్టక కొట్టుకులాడుతున్న నేను పరిగెత్తుకొచ్చి గేటు తీశా. బాబుగారు నా వైపైనా చూడలేదు. పందెపు గుర్రంలా దూకించారు కారుని అని చెప్పాడు. శారదమ్మ భయపడిపోయింది. వెంటనే ఫ్యాక్టరీకి మిగతా ఆఫీసులకి ఫోన్ కాల్స్ వెళ్ళాయి. అక్కడున్న నైట్ డ్యూటీ వాచ్మెన్లు అతడు అక్కడికి రాలేదని చెప్పారు. ఇక ఎవరు తమ గదుల్లోకి వెళ్లి నిద్రపోవడానికి ప్రయత్నించలేదు. తమ భయం అనవసరమని ఎవరూ అనుకోలేదు. అయితే తెల్లవారుతుండగా తన పిఏ శ్రీరామ్తో కలిసి ప్రీతం వచ్చాడు. ఎక్కడికి వెళ్ళావన్నయ్యా, మేమెంత భయపడ్డామో తెలుసా అంటున్న చెల్లెలి మాటకి సమాధానమైనా చెప్పకుండా పైకి వెళ్ళిపోయాడతను. అందరూ మొహమొహాలు చూసుకున్నారు. శాంతి చిన్నబుచ్చుకోలేదు. నీరసంగా 1000 లంకణాలు చేసిన వాడి ముఖంలా వడిలిపోయిన అన్నగారి ముఖం చూసి కంగారు పడిపోయింది ఆ అమ్మాయి. తన వైపు ప్రశ్నార్థకంగా చూస్తున్న అందరితో లాడ్జిలో దిగున్న ఒక పార్ట్నర్ని కలుసుకోవడానికి వెళ్లారు. తలదించుకుని అనేసి వెళ్లిపోయాడు శ్రీరామ్. నిజమే కాబోలు అనుకున్నారు అందరూ. శాంతి అలా అనుకోలేకపోయింది. ఎంత అలసట్లో ఉన్న అన్నయ్య తన మాటకి సమాధానం చెప్పకపోవడమేమిటి, అర్ధరాత్రి పార్ట్నర్తో చర్చలేమిటి అనుకుందా అమ్మాయి. ఆ రోజంతా ప్రీతం ఎవరితోనూ మాట్లాడలేదు. కాఫీ, టీ తప్ప భోజనం సైతం చేయలేదు. తన రూమ్ వదిలి బయటికి రాలేదు. అతడి ప్రవర్తన అర్థం కాక కంగారు పడ్డారందరూ. నిజానికి శ్రీరామ్ వాళ్ళకి చెప్పిన మాట అబద్ధం. ద్రాక్ష తోటలు ఖరీదు చేసే విషయమై ప్రియతం ఆదేశం మీద సమీపంలోని పల్లెటూరుకి వెళ్లిన అతడు పని ముగించుకుని వేకువజామున తిరిగొస్తోన్న అతడికి శ్మశానం దగ్గర ప్రీతం కారు కనిపించడంతో ఆశ్చర్యపోయి నిజంగా అతన్ని స్పృహలేని స్థితిలో అక్కడ చూసి ఇంటికి తీసుకొచ్చాడు. అతడు అక్కడికి ఎందుకొచ్చాడో శ్రీరామ్కి అర్థం కాలేదు. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పడం శ్రీరామ్కి ఇష్టం లేకపోయింది. ఇది అంతటితో ఆగలేదు. 2వ రోజు రాత్రి కూడా అదేవిధంగా ప్రీతం అర్ధరాత్రి ఇంట్లో నుండి వెళ్లిపోయాడన్న విషయం వేకువజామున తెలిసినప్పుడు శ్రీరామ్ సరాసరి ఆ ఊరి శ్మశానం దగ్గరికి వెళ్లి అదే స్థితిలో ఉన్న అతన్ని తీసుకొచ్చాడు. అతడికి ఈ విషయమై ప్రీతమిని ప్రశ్నించే ధైర్యం లేకపోయింది. అతడి గాంభీర్యం, మౌనం చూసి ఇంట్లో ఆ విషయం చెప్పాలో వద్దో కూడా తెలీదు. ఆ ఉదయం అతడు ఓ వ్యాపార సంబంధమైన విషయం అయ్యి ఫ్లైట్లో విజయవాడ వెళ్లాల్సి వచ్చింది. మర్నాడు ఉదయం అతడు తిరిగొచ్చేసరికి పోలీసులే అతన్ని శ్మశానం దగ్గర నుంచి తెచ్చి ఇంట్లో వదిలి వెళ్లారని తెలిసింది. ఇక అతడు విషయాన్ని దాచలేక శాంతిని ఒంటరిగా కలుసుకుని ఆమెకు చెప్పాడు. అప్పటికే షాక్ తినున్న శాంతి శ్రీరామ్ మాటలన్నీ విని ఎందుకు అన్నీ ఈ పిచ్చి పని చేస్తున్నాడు? సొసైటీలో చాలా గొప్ప స్థానంలో ఉన్న అన్నయ్యకి శ్మశానాల్లోకి అర్ధరాత్రి వెళ్లాల్సిన అవసరం ఏమిటి? అయోమయంగా అంది. శ్రీరామ్ సమాధానం చెప్పలేకపోయాడు. తర్వాత శాంతి గాని, తల్లి గాని, మేనమామ గాని ప్రియతం నోటి నుండి ఒక్క మాట బయటికి తెప్పించలేకపోయారు. ఇంతమంది ఇన్ని విధాలుగా అడగడంతో విసిగిపోయి దయచేసి ఎవరూ నా గదిలోకి రాకండి, నన్ను ఒంటరిగా వదలండి చిరాగ్గా అన్నాడు. బెత్తరపోయారంతా. శారదమ్మైతే ఒకటే ఏడవడం, కొడుకుని ఏ దుష్టశక్తో ఆవహించిందని. అతడు తనని చూడ్డానికొచ్చిన కంపెనీ ఎండీతో సైతం మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఆయన చేసేది లేక వెనుతిరిగిపోయాడు.
మన ఊరు నుండి భూత వైద్యుణ్ణి పిలిపిద్దామా శారద? ఇదేదో క్షుద్రశక్తి పనే అంది హరిశ్చంద్రరావు భార్య లలితమ్మ ఆడబిడ్డతో. నీ మొహం, కసిరాడాయన భార్యని. రేపు డాక్టర్కు చూపిద్దాం, బలవంతంగానైనా సరే అన్నాడు. ఆయనకి భూతాలు దెయ్యాల పట్ల అంతగా నమ్మకం లేదు. శారదమ్మకి వదిని గారి మాటలే నిజమనిపించాయి. పోనీ అమ్మా, ఆరాధనకు చెబుదామా? కూతురి మాట పూర్తి కాకముందే ఉలిక్కిపడి, నీకు మతుందా శాంతి? అసలు ఈ విషయం ఆ అమ్మాయికి తెలియచ్చా? వాళ్ళు దీని గురించి తెలుసుకుని భయపడో అనుమానించో సంబంధం వదులుకుంటే ఎంత మగపిల్లగల వాళ్ళమైనా నిశ్చితార్థం తర్వాత ఎంత అప్రదిష్ట. ముఖ్యంగా ప్రీతం మానసికంగా ఇంకా ఎంత నలిగిపోతాడో ఆలోచించావా అంది కాస్త కోపంగా ఆవేదనగా. ఆమెని సమర్థించారు అన్న వదిన. శాంతికి తల్లి మాటల్లో నిజం ఎంత కనిపించిందో అమాయకత్వం కూడా అంతే కనిపించింది. విద్యాధికురాలైన ఆరాధన అంత సంకుచితంగా మూర్ఖంగా ఆలోచిస్తుందని ఆమె అనుకోలేకపోయింది. ఆలోచనలో పడింది శాంతి. ఈ రాత్రి ఎలాగైనా మేలుకు నుండి ప్రీతం మళ్లీ అర్ధరాత్రి బయలుదేరితే అతన్ని నిరోధించాలని నిర్ణయించుకుందామే. తర్వాత ఆరాధనకి చెప్పదలుచుకుంది. ఆ రాత్రి ఆరాధన ఫోన్ చేసేసరికి విషయం ఆమె తెలుసుకుందని గ్రహించేసింది తెలివైన శాంతి. ఆరాధన ఎప్పుడూ ఇంటికి ఫోన్ చేయదు. ప్రీతం గాని తను గాని చేస్తారు అంతే. ఇంటికి కూడా ఎప్పుడో గాని రాదు. అమ్మగాని తను గాని వెళతారు. విశిష్టమైన ఒక వ్యక్తిత్వం ఆరాధనది. ఆమె ఎప్పుడూ తనకి అర్థం కాకపోయినా ఆమంటే తనకి చాలా గౌరవం. అమ్మకిష్టం. అన్నయ్యకి బహుశా ఆరాధనే లేకపోతే పెళ్ళే జన్మలో చేసుకోను అన్న అన్నయ్య తొలి యవ్వనంలో విషాదంగా ముగిసిన ప్రేమతో మరో స్త్రీకి తన జీవితంలో అడుగుపెట్టే అవకాశమే ఇవ్వను అన్న అన్నయ్య అదంతా మరిచిపోయి మనసులో దాచుకునో ఆరాధనతో జీవితాన్ని పోంచుకోవడానికి ఉవ్విళ్ళూరుతున్నాడంటే ఆ గొప్పతనం ఆమెది, ఆమె వ్యక్తిత్వాంది. మూడు వారిన ప్రీతం జీవితం నందనవనంగా మారడానికి కారకులైన ఆరాధనంటే తమందరికీ ఎంతో అభిమానం, గౌరవం. ఫోన్లో ఆరాధనకి విషయం చెప్పనా వద్దా అని తటపటాయిస్తుండగానే ఆమె ఫోన్ పెట్టేయడంతో నిరాశ చెందిన, సరే ఈ రాత్రికి చూసి రేపు చెప్పొచ్చు అని సరిపెట్టుకుంది రాత్రి. చిత్రంగా ఆ రాత్రి మేలుకొని కూర్చుని ప్రీతం ఇల్లు కదలకుండా చెయ్యాలన్న గాఢ సంకల్పంతో ఉన్న శాంతి తనకెప్పుడు నిద్ర పట్టిందో ఆమెకే తెలియనంత గాఢ నిద్ర కాదు, మొద్దు నిద్రపోయింది. ప్రియతమా రా, కదలిరా. సానబెట్టిన మేలుజాతి వజ్రంలా పదునైన చొరకత్తిలా మెరుస్తూ మృత్యువునే కౌగిలించుకునేంత తపనతో తమకంతో మృత్యువుతో కలిసిపోవాలన్నంత ఆర్తితో రా, కదలిరా. నీ ప్రేయసి పిలుస్తోంది. నిన్ను తనలో ఐక్యం చేసుకోవాలన్న కాంక్షతో, నువ్వే తానుగా మారిపోవాలన్న తమకంతో, నువ్వు నువ్వుగా కాక తానుగా మారిపోవాలన్న ఆరాటంతో, ఒకనాటి నీ ప్రాణంలో ప్రాణమైన, దేహంలో దేహమైన, ప్రేమలో ప్రేమైన నీ చెలి పిలుస్తోంది. ప్రియతమా రా. పున్నమి నాటి కడలి తరంగంలా కాక అమావాస్య నాటి ఉత్తుంగ తరంగంలా ఎగసి ఎగసి అలసి సొలసి నీలో ఐక్యమై ఉనికే లేని వింతలోకాలకి చేరి కరిగిపోగా రా ప్రియతమా, కదలిరా. సంచలనంగా తూలుతూ తూగుతూ లేచాడు ప్రీతం. ఇంట్లో నుండి బయటకొచ్చాడు. ఏ అదృశ్య హస్తమో మొత్తు జల్లినట్టు కుటుంబ సభ్యులంతా గాఢ నిద్రలో ఉన్నారు. చిత్రంగా మెయిన్ గేట్ తలుపులు ఏ వింత శక్తో తెరిచినట్టుగా బార్లా తెరిచున్నాయి. ఆ తాళాలు వాచ్మెన్ దగ్గరుంటాయని, ఇప్పుడు అతడిక్కడ లేడన్న విషయాన్ని గుర్తించగలిగే స్థితిలో కూడా లేడతను. అతడి కారు గేట్లో నుండి బయటకొచ్చి 80 కిలోమీటర్ల వేగంతో బయలుదేరింది. గమ్యం తెలిసిన బాటసారిలా. ఏదో టాక్సీలో ఉన్నవాడిలా నిశ్చలంగా కూర్చున్న ప్రీతం చూపు తీక్షణంగా రోడ్డు మీదుంది. మనసున్న రోబోట్లా కనబడుతున్నాడతను. అతడి కారు ఆ పల్లెటూరు చేరుకుంది. ఆ ఊరి చివరనున్న శ్మశానంలోకి ప్రవేశించింది. అతడు ఇంజన్ ఆఫ్ చేసి కిందకి దిగాడు. అతడు నడుస్తున్నాడు సమాధుల మధ్యకి. పోగొట్టుకున్న ఏదో అమూల్యమైన వస్తువుని వెతుక్కుంటున్న వాళ్ళ. కాలుతున్న చితి తాలూకు గుడ్డి వెలుగులో కమురు కొంపు కొడుతోన్న సగం కాలిన శవం తాలూకా వాసనని కూడా పట్టించుకోకుండా తనని చూసి బెదిరి తన కాళ్ల మధ్య నుండే పారిపోయిన నక్కని కూడా గుర్తించినంత మైకంలో ఉన్నవాడిలా తీతువు కోత, గొడ్లగోబ వెక్కిరింత, చెవికి సోకని స్థితిలో అంతకంటే బలమైన శక్తి మృత్యువులాంటి దేనివైపో బలంగా ఆకర్షింపబడుతున్నవాడిలా వెతుకుతున్నాడు.
ఏ సమాధుల కిందున్న పునాదిని గుర్తుపట్టడానికో అన్నట్టుగా. 5 నిమిషాల తర్వాత తన అన్వేషణ ఫలించినట్టుగా ఆగిపోయాడు. హఠాత్తుగా అతడి మొహం వెలవెలబోయింది. చటుక్కున కింద కూలబడిపోయాడు అతను. అతడి ముందు ఓ గొయ్యి, అంత క్రితమే ఓ సమాధిని శిథిలం చేసినట్టు. లోపల శవాన్నో అస్థిపంజరాన్నో పెకిలించిన ఆనవాలు. నిర్వీణ్యుడై చూసిన ప్రీతం, మోకాళ్ల మీద కూలబడిన ప్రీతం 2 చేతుల మధ్య మొహం దాచుకున్నాడు. గత 3 రోజులుగా ఆ శ్మశానంలో కూడా అతన్ని సేద తీర్చిన అయస్కాంతం లాంటి పిలుపు ఆ రోజు అతడికి వినిపించలేదు. దుఃఖం, భయంకరమైన దుఃఖం, ఆశాభంగం అతన్ని నిలువెల్లా పట్టి కుదిపేయగా, జీవితాన్నే పోగొట్టుకున్నంతటి భయంకరమైన వేదన అతన్ని పిశాచంలా చుట్టుముట్టగా అతడు రోదిస్తూ అలా ఎంతసేపు ఉండిపోయాడో అతడికే తెలీదు. చిత్రం, గత 3 రోజులుగా జరుగుతున్నట్టు అతడికి అప్పుడు స్పృహ తప్పలేదు. అతడికి, శ్రీరామ్కి, కొందరు పోలీసులకి మాత్రమే తెలిసిన రహస్యం ఒకటుంది. అది పేపర్లో వచ్చినట్టు, శాంతికి శ్రీరామ్ చెప్పినట్టు ప్రీతం శ్మశానం దగ్గర కారులో కాదు, స్పృహ కోల్పోయి కనిపించింది. శ్మశానంలో ఒక సమాధి మీద. ఇప్పుడు ఏ క్రూర శక్తి చేతో నిర్దాక్షిణ్యంగా శిథిలం చేయబడినట్టున్న సమాధి ముందు జీవిత సర్వస్వం కోల్పోయిన దురదృష్టవంతుడిలా దైన్యంగా చేతుల్లో మొహం దాచుకుని చిన్న పిల్లవాడిలా రోదిస్తున్నాడు. కోటీశ్వరుడు, సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త, మేధావి అయిన 29 ఏళ్ల యువకుడు ప్రీతం. నిస్తేజంగా ఉన్న ఓ 2 కళ్ళు అతన్నే గమనిస్తున్నాయి రెప్పవాల్చకుండా. ఇప్పుడు శిథిలమైపోయిన సమాధి ఒకప్పుడు బాగున్నప్పుడు దాని ముందు భాగంలో చలువరాతి పలక మీద చెక్కబడున్న కొన్ని అక్షరాలు ఇప్పుడు లేనివి ఇవి: నిరోష, ఒక ప్రేమ దేవత, జననం పాపిష్టి మానవ లోకంలో, పయనం స్వార్థమెరుగని దివ్య లోకాలకి. ఆ దేవత ప్రేమకి నోచుకున్న ఒకే ఒక అదృష్టవంతుడు, ప్రపంచంలోకెల్లా దురదృష్టవంతుడు. ఆరాధన ఢిల్లీ వచ్చి 5 రోజులైంది. ఆమె వచ్చిన పని ఆ ఉదయంతో పూర్తయింది. ఆ సాయంత్రం ఫ్లైటు బయలుదేరడానికి టికెట్ కూడా బుక్ చేయించుకుందామే. ఆమె ఢిల్లీ రావడం ఇది తొలిసారేం కాదు. చిన్నతనం నుండి వ్యాపార రీత్యా తరచూ ఢిల్లీ వచ్చే తండ్రితో కలిసి 20 సార్లైనా వచ్చుంటుందామె. ఇక్కడ ఆమె చూడాల్సిన వింతలేమీ మిగల్లేదు. అందుకే వెంటనే బయలుదేరదలుచుకుంది. ఢిల్లీలోని ఆమె స్నేహితురాలు, ఇంకో 2 రోజులుండు, మనం కలిసి చాలా రోజులైంది, జాలీగా గడుపుదాం అని ఎంతగా బ్రతిమలాడినా ఆమె ఒప్పుకోలేదు. మృదువుగానే కుదరదని చెప్పింది. ఆమె తొందరపాటుకి అసలు కారణం ప్రియతం. ఢిల్లీ నుండి 2 సార్లు ట్రంకాల్ చేసినా అతడు ఆమెకు అందలేదు. తన హోటల్ రూమ్ నెంబర్ ఇచ్చినా అతని నుండి రెస్పాన్స్ లేదు. అదే ఆమెకు ఆశ్చర్యంగా, ఆందోళనగా, కాస్త అనుమానంగా కూడా ఉంది. వెంటనే అతన్ని కలవాలి. అందుకే ఆమె వచ్చిన పని అయిన వెంటనే హైదరాబాదు బయలుదేరడానికి సిద్ధపడింది. తన సూట్ కేసు, బ్యాగు సర్దేసి హోటల్ రూమ్ వెకేట్ చేసేసింది. మధ్యాహ్నం 12 గంటలప్పుడు కర్నాట్ ప్లేస్లో ఉండే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి లంచ్ తీసుకుని సాయంత్రం వరకు ఫ్రెండ్తో గడిపి అక్కడి నుండే సరాసరి ఎయిర్పోర్ట్కి వెళ్ళదలుచుకుందామే. లేకపోతే ఫ్రెండ్ బాధపడుతుంది. హోటల్ రూమ్ ఖాళీ చేసి బయటకొచ్చాక కానీ పరిస్థితి ఆమెకి బోధపడలేదు. ఒక్క ట్యాక్సీ గాని, ఆటో గాని కనబడకపోవడం ఆమెకి ఆశ్చర్యం కలిగించింది. ఆమె అలాగే లగేజ్ మోసుకుంటూ ట్యాక్సీ స్టాండ్కి బయలుదేరింది. అలా బ్యాగు, సూట్ కేసు, వ్యానిటీ బ్యాగు మోసుకుంటూ వెళ్లడం ఆమెకేమీ నామూషి అనిపించలేదు. ఆరాధనకి ఫాల్స్ ప్రెస్టేజీ అంటే అసహ్యం. ట్యాక్సీ స్టాండ్కి చేరుకున్నాక తెలిసింది ఆమెకి. ఆ రోజు ఆటో, ట్యాక్సీల డ్రైవర్లు స్ట్రైక్ చేస్తున్న విషయం. ఉసూరు మంది ఆమె ప్రాణం. రిక్షాలో వెళ్లడమా, బస్సులో వెళ్లడమా అని ఆలోచిస్తూ నిలబడిందామె. అంత వెంటనే రిక్షాలు కూడా కనపడలేదామెకి. ఆమెలాగే ఇబ్బందిలో పడ్డ కొందరు ప్యాసింజర్స్ చెప్పుకుంటున్నారు. ప్రతిసారిలా ఏ విద్యార్థులతోనో, ఆర్టీసీ డ్రైవర్లతోనో వచ్చిన గొడవ వల్లైన స్ట్రైకు కాదటిది. ఘనత వహించిన ఒకనొక ఎంపీ గారి సుపుత్రుడు తప్పతాగి ఓ ఆటో డ్రైవర్తో అతడి ఛార్జీ దగ్గర గొడవపడి ఉత్తపుణ్యానికి చేయి చేసుకున్నాడట. కేవలం 2 రూపాయల దగ్గర. సదరు ఎంపీ గారు తమ సుపుత్రుని సమర్థించి ఆటో డ్రైవర్ని బయటికి గెంటించాడట. చూసారా, ప్రజల అండతో గెలిచి అధికార పీఠమెక్కి కళ్ళు కూరుకుపోయిన రాజకీయ నక్కగాడి దుర్మార్గం. వీడే శ్రామికుల కోసం, కార్మికుల కోసం, నిరుపేదల కోసం, వాళ్ల హక్కులు కాపాడడం కోసం తనని పార్లమెంటుకి పంపమని కాళ్ళు చేతులు పట్టుకుని
అడుక్కుని సరిగ్గా 2 ఏళ్లైనా కాలేదు. ఇది వీడు శ్రామికుల హక్కుల కోసం చేస్తున్న నిర్వాకం. కడుపు మండి ఆటో డ్రైవర్లు, వాళ్ళకి మద్దతుగా టాక్సీ డ్రైవర్లు, ఆశ్చర్యకరంగా కొందరు రిక్షా డ్రైవర్లు కూడా వాళ్ళకి మద్దతిస్తూ ఈ చర్యకి నిరసిస్తూ సమ్మె ప్రారంభించారు అంటూ చెప్పుకొచ్చాడు పేపర్ చంకలో పెట్టుకున్న ఓ బట్టతల వ్యక్తి. దుర్మార్గులకి పదవుల్లోకొచ్చాక కళ్ళు కూరుకుపోతాయి మదంతో, మదాయించిపోతారు అక్కసుగా అన్నాడో యువకుడు. హిందీలో జరుగుతోంది ఈ సంభాషణ. చిన్న పెద్ద తేడా లేకుండా మగవారందరూ తన వైపే గుడ్లప్పగించి ఆకలిగా చూడడం గమనించి పట్టీ పట్టనట్టు నిర్లక్ష్యంగా నిలబడిందామె. 15 నిమిషాలు దాటినా బొస్సుగాని రిక్షాగాని కనిపించిన పాపాను పోలేదు. ఇక విసుగెత్తి ఎక్కడ్నుండైనా తన ఫ్రెండ్కి ఫోన్ చేసి కారు పంపమందామా అని ఆలోచిస్తుండగానే సరున దూసుకొచ్చిన ఓ బ్లూ అంబాసిడర్ సడన్ బ్రేక్తో ఆమె ముందు ఆగింది. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న యువకుడు ఆరాధన వైపు ఆరాధనగా చూస్తూ, మేడం, డూ యూ వాంట్ లిఫ్ట్? మర్యాదగా అడిగాడు. నో థ్యాంక్స్, తీవ్రంగా అనబోయి ఆమె అంతలోనే ఆగిపోయింది. క్షణంలో 1000వ వంతు సేపట్లో తీవ్రంగా ఆలోచించిందామె. ఇక్కడ ఇంతమంది బస్సు కోసం పడిగాపులు కాస్తున్నా ఇతడు ఉదారంగా తనకి లిఫ్ట్ కావాలా అని అడుగుతున్నాడంటే కారణమేంటో తనకి తెలుసు. ఎలాగూ అవసరం తనది కాబట్టి ఆమె ఇలా ఆలోచించి, ఎస్ థ్యాంక్ యూ మిస్టర్ అంటూ అతడు డోరు తెరవడంతో ఎక్కి కూర్చుంది. వెంటనే అంబాసిడర్ బయలుదేరింది. అంతదాకా అక్కడ ఆమెతో పాటు నిల్చున్న వాళ్లంతా చాలా ఈర్ష్యగా చూశారు వెళుతున్న ఆ కారు వైపు. ఆ కారులో ఆమె ఎక్కి వెళుతోంది తాము ఇంకా నిలబడి ఉండగానే అన్న ఈర్ష్య కాదు. అంత అందమైన అమ్మాయిని కారెక్కించుకుని తీసుకువెళుతున్న అదృష్టవంతుడి మీద వాళ్ల జలసి. ఎక్కడికి వెళ్ళాలి మేడం? అడిగాడు అతను ఇంగ్లీష్లో. కర్ణాట్ ప్లేస్, ముక్తసరిగా చెప్పింది ఆరాధన. కాసేపు అడిగాడు. మే ఐ నో యువర్ స్వీట్ నేమ్ ప్లీజ్? ఆమెకి చిరా కనిపించినా తప్పనిసరిగా చెప్పింది ఆరాధన. ఓహ్, వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్ అనేసి తర్వాత ఆరాధన కళ్ళల్లోని భావాన్ని కనిపెట్టినట్టు సారీ మేడం అన్నాడతను. మరో 2 నిమిషాల వరకు అతడేం మాట్లాడలేదు. ఆరాధన మొహంలోని సీరియస్నెస్ చెక్కు చెదరకుండా కూర్చుంది. ఇలాంటి అమ్మాయిలకి లిఫ్ట్ ఇవ్వాల్సి వచ్చినందుకు అబ్బాయిలు చాలా ఘోరంగా పశ్చాత్తాపడతారు. కానీ అతడిలో ఆ ఛాయలేమీ కనపడలేదు. ఆరాధన ఆలోచనలు మళ్లీ హైదరాబాదు వైపు పరుగులు తీశాయి. అతడితో పరిచయమైన సంవత్సరంలో ఆమె అతన్ని గురించి ఇంతగా ఎప్పుడూ ఆలోచించలేదు. 3 నెలల క్రితం ప్రదానం జరిగిన తర్వాతైనా ఆమె ఇంతగా ఆలోచించలేదు. ఈ ఆలోచనలైనా అతన్ని గురించిన మధురమైన ఊహలు కావు. అతడి విచిత్రమైన స్థితి ఇది అని అతడిలో తెలియకుండానే అర్థమవుతున్న మార్పు, వీటి గురించే ఆమె ఆలోచన. ఆమె అలా ఎంతసేపు ఆలోచిస్తుండిపోయిందో ఆమెకే తెలీదు. నిమిషమా, 5 నిమిషాల, అరగంట? ఆమె ఆలోచనల్లో నుండి బయటకొచ్చిన మరుక్షణం త్రుళ్ళిపడింది. కళ్ళెదురుగా కనిపిస్తోన్న పరిసరాలను చూసి. అది ఊరు కాదు, నిర్జన ప్రదేశం. ఆమె ఒళ్ళు జల్లుమంది. చటుక్కున అతడి వైపు తిరిగి, వాట్ మిస్టర్, ఏంటిది, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? తీవ్రంగా అడిగింది. సమాధానంగా అతడు నవ్వాడు. ఆ నవ్వు చూడగానే అర్థమైంది ఆరాధనకి అతడేదో దురుద్దేశంతో తనకి లిఫ్ట్ ఇచ్చాడని. స్టాప్, అరిచిందామె ఆవేశంగా. స్టాప్ ది ఇంజన్. చుప్ చాప్ సే బయటో బుల్బుల్, నువ్వు అరిచి గీ పెట్టి లాభం లేదు, తాపీగా అన్నాడతను. ఆరాధన పిడికిళ్లు బిగుసుకున్నాయి అప్రయత్నంగా. ఇక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో ఓ పల్లెటూరుంది, అక్కడికి వెళుతున్నాం మనం, అంతే తాపీగా అన్నాడతను. తీవ్రంగా ఆలోచిస్తున్న ఆరాధన, అతడి మీదకి విరుచుకుపడే శివంగిలా కనిపించిన ఆరాధన హఠాత్తుగా మామూలుగా అయిపోయింది. ఆ అమ్మాయిలోని ఆ మార్పుని పసిగట్టిన అతడు ఆశ్చర్యపోవడమేగాక అనుమానించాడు. తమ మొహంలో ఏ ఎక్స్ప్రెషను కనబడకుండా క్షణాల మీద మొహాన్ని తెల్ల కాగితంలో చేసుకునే ఇలాంటి వాళ్ళు చాలా డేంజరస్ అని అతడికి తెలుసు. అందుకే దృష్టిని రోడ్డు వైపు సారించి, మేరీ, ఇక నీ వంతు. అతడు హిందీలో అన్న ఈ మాట హిందీ బాగా తెలిసిన ఆరాధనకి అర్థమైనా అతడా మాట ఎవరిని ఉద్దేశించన్నాడో అర్థం చేసుకునే లోపల మేడ మీద ఏదో చల్లగా తగలడంతో త్రుళ్ళిపడింది ఆరాధన. ఆ వెంటనే వినిపించింది కోకిల స్వరంలో ఉన్న ఓ స్త్రీ కంఠం. డోంట్ మూవ్ మై స్వీట్ లిటిల్ ఏంజల్. నా ప్రియుడి మీదకి తిరుగుబాటు చెయ్యాలన్న ఆలోచన ఏదైనా ఉంటే వెంటనే మానుకోడియర్. ఇంగ్లీష్లో అంది ఈ మాటల్ని ఆ కంఠం.
అప్పుడు అర్థమైంది ఆరాధనకి. వెనక సీట్లో ఉన్న లేడీని తను గమనించలేదు. తనకి కనబడకుండా కింద కూర్చునుంటుంది. తను ప్రమాదంలో చిక్కుకున్నదన్న విషయం అర్థం కాగానే ఆమె మెదడు దాని నుండి బయటపడే మార్గం కోసం ఆలోచించసాగింది. వీళ్ళు ఎవరు, ఎందుకిలా తనని ఎత్తుకు వెళుతున్నారు అన్న విషయాన్ని ఆమె ఆలోచించలేదు. కేవలం తప్పించుకునే మార్గం కోసమే ఆలోచిస్తోంది. నీలో చిన్న కదలిక అయినా కనిపిస్తే సహించను, కఠినంగా అంది వెనక కంఠం. నిషాగా నవ్వాడు. ఆరాధన వైపు చూసి అతడు. అతి మామూలుగా కూర్చుని ఆలోచిస్తుండిపోయింది ఆరాధన. అప్పుడు జరిగిందా సంఘటన. వేకువజామున ఒకరి తర్వాత ఒకరుగా మేలుకున్నారు ప్రీతం కుటుంబ సభ్యులు. తనకి పట్టిన ముద్దు నిద్రను, దాన్ని ఆపుకోలేని తనని తాను నిందించుకోసాగింది శాంతి. ప్రియతం రాత్రి కూడా ఇంట్లో నుండి కారు తీసుకుని వెళ్లాడని అందరికీ అర్థమైంది. హఠాత్తుగా గుర్తుకొచ్చింది శాంతికి. వాచ్మెన్ ని పిలిచి ముక్కు చివాట్లేసింది. నిన్నేం చెప్పాను నీకు? కారు చొప్పుడవగానే పరిగెత్తుకొచ్చి గేటు తెరవద్దన్నానా? తీవ్రంగా అడిగింది. అతను బిక్కచచ్చిపోయి, నేనేం చేయను అమ్మాయి గారు, రాత్రైందంటే అయ్యగారు ఆ సమయంలో అదోలా ఉంటారు. నేను తలుపు తెరవకపోయినా కారుని ముందుకు దూకించి గేటుకేసి గుద్దేస్తారేమోనని భయమేస్తోంది నాకప్పుడు. అయినా అసలు ఆయన నన్ను ఒక్కసారి కూడా తలుపు తీయమని అడిగితేనా నేనే లగెత్తుకెళ్లి తీస్తున్నాను. మీరు నమ్మండమ్మా, అప్పుడు నాకు బాబుగారిని చూస్తే భయమేస్తుంది. ఆ భయంతో కారు వెళ్ళిందాకా నాకు నిద్ర పట్టడం లేదు. గేటుకేసి కారు గుద్దుకుంటే ఇంకేమైనా ఉందా? భయం భయంగా సంజయ్ షీచుకుంటూ వివరంగా చెప్పాడు. నిన్నవాడికి రాత్రి ఎటువంటి పరిస్థితుల్లోనూ తలుపు తీయొద్దని చెప్పింది. ఇప్పుడు వాడి మాట నిజమే అనిపిస్తోంది. ఆలోచనలో పడింది శాంతి. అవును, అప్పుడు అన్నయ్య మానసిక స్థితి ఎలా ఉంటుందో, మనిషి ఎలా ఉంటాడో తమకి తెలీదు. రాత్రి తెలుసుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ స్థితిలో వాచ్మెన్ చెప్పినట్టు కారుని గేటుకి గుద్దేశాడంటే ఇంకేమైనా ఉందా? ఇదేదో దెయ్యం పనినే తల్లి, వాణ్ణి ఏదో ఆవహించింది. లేకపోతే ఆ వేళకి మనకి మైకాలు ముంచుకురావడం ఏమిటి? ఏడుపు కంఠంతో అంది లలితమ్మ. ఈవిడికి దెయ్యాల కథలంటే విపరీతమైన మోజు. మళ్ళీ రాత్రైందంటే చచ్చే భయం. నోర్మి, కసురుకున్నాడు హరిశ్చంద్రరావు భార్యని. ఆవిడికి అంత భయం, ఆసక్తో ఈ విషయం పట్ల ఆయనకంత మంట, అపనమ్మకం. దేవుణ్ణి కూడా నమ్మడాయన. పాలిపోయిన మొహంతో కూర్చునుంది శారదమ్మ. శాంతికి భయమంతా తల్లిని గురించే. శారదమ్మ గుండె జబ్బు మనిషి. ఆవిడ మనసుకి ఇంత కష్టం కలగకుండా చూసుకుంటాడు ప్రీతం. ఇప్పుడు ఈ వింత ప్రవర్తన వల్ల తల్లి ఎంత బాధపడుతుందో అన్న ఆలోచన కూడా అతడికి వచ్చినట్టు కనపడదు. దాన్ని గురించి హెచ్చరిద్దామన్నా తనకి ఆ అవకాశం ఇవ్వడం లేదు. మెల్లగా భయం భయంగానే, అమ్మాయి గారు, నిజంగా బాబుగారిని ఏదో పూనిందండి. అందుకే బంగారం లాంటి మన బాబుగారిలా రాత్రులు ఎక్కడికో పోతుండారు. నౌకరు కుర్రాడు బుజ్జిగాడి మాటైనా పూర్తి కాకముందే అధిక ప్రసంగం అని వెళ్ళి నీ పని చూసుకో కసిరింది శాంతి. క్షమించండి అమ్మాయి గారు, తలంచుకొని అనేసి అక్కడి నుండి కదిలాడు వాడు. నౌకర్ల ముందు తల కొట్టేసినట్టుగా ఉంది శాంతికి. నిన్నటికి నిన్న నాయర్ మలయాళం మాంత్రికుణ్ణి తనకి తెలిసిన వాణ్ణి పిలుచుకొస్తానని అడిగాడు. శాంతి వాచ్మ్యాన్ని పిలిచి ఈ విషయం ఈ ఇంటి కాంపౌండ్ వాళ్ళు దాటి బయటకు వెళ్ళకూడదని వార్నింగ్ ఇచ్చింది. తలూపి వెళ్ళిపోయాడు అతను. తల్లి దగ్గరికి వచ్చింది శాంతి. అమ్మా, నువ్వు ఎక్కువగా ఆలోచించి బాధపడకు. ఈరోజు అన్నయ్యని గట్టిగా అడిగేస్తాను అనునయంగా అంది. ఒక్కసారిగా బోరు మందావిడ. ఆలోచించకుండా ఎలా ఉండనే? 1,00,000 మందిలో నిలబెట్టినా ప్రత్యేకంగా కనిపించే నా బిడ్డ పిచ్చివాళ్ల తయారయ్యి పిచ్చివాళ్ల ప్రవర్తిస్తుంటే బాధపడకుండా ఎలా ఉండగలనే? శాంతి నిర్విణ్యురాలైంది. హరిశ్చంద్రరావు చెల్లెల్ని సముదాయించసాగాడు. నిజమే, ఆ అన్నయ్య అమాయకుడు కాదు. అద్భుతమైన తెలివితేటలు, మేధాశక్తి కలవాడు కాబట్టే అతి మామూలు స్థితి నుండి ఈ స్థాయికి చేరుకోగలిగాడు. అలాంటి వాడిలా ఉన్మాదిలా ప్రవర్తిస్తుంటే ఎలా భరించగలదు తల్లి? శాంతిని పక్కకు పిలిచింది లలితమ్మ. యాంత్రికంగా కదిలి వెళ్ళింది శాంతి. నిజంగా ఇది దెయ్యం పనినే శాంతి. ఆ తర్వాత ఆవిడ చెప్పబోయేది తెలుసు కాబట్టి, అయితే కావచ్చు అత్తయ్య, అన్నయ్యని పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంటాను ఇవాళ. తర్వాత దాని గురించి ఆలోచిద్దాం అని ఆవిడికి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా యువతలకు వచ్చింది శాంతి. సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన శాంతి దెయ్యాల్ని భూతాల్ని నమ్మని అతి కొద్ది మందిలో ఒకటి. మామయ్య, తెల్లవారకుండానే శ్రీరామ్ని లేపుకెళ్ళి అన్నయ్యని తీసుకొచ్చేస్తాం అక్కడి నుండి అంది మేనమామతో. హరిశ్చంద్రరావు చప్పున, అదేంటి శాంతి, నువ్వు వెళతావా? ఆశ్చర్యంగా కాస్త ఆందోళనగా అన్నాడు.
ఇదేం విడ్డూరమే, శ్మశానానికి చీకటైనా విడవకుండా ఆడపిల్ల వెళతావా? అసలే శని దోబరించి అల్లాడుతున్నావు. లలితమ్మ భయంగా అంటూ బొగ్గలు నొక్కుకుంది. ఏం పర్వాలేదు, నాకు అలాంటి భయాలేం లేవు. ఈ రోజు నేను వెళ్లాల్సిందే. పట్టుదలగా ఆమె అంటుండగానే శ్రీరామ్ వచ్చాడక్కడికి. నేను వెళుతున్నానండి అన్నాడతను క్లుప్తంగా. శాంతి అతడి వైపు కృతజ్ఞతగా చూసింది. అది గమనించి అతడు కాస్త ఇబ్బందిగా కదిలాడు. నేను వస్తాను మీతో అందామె. మీరా? ఆశ్చర్యంగా అనబోయిన అతడు అంతలోనే ఆగిపోయి తన ఆశ్చర్యాన్ని అణుచుకుని ప్రీతం పరిస్థితి ఒకసారి ఆమె కళ్ళారా చూస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో తలూపాడు. ఇద్దరూ కదలబోయారు. అదే సమయంలో వినిపించింది ఇంటి ఆవరణలోకి కారు దూసుకొచ్చిన చప్పుడు. త్రుళ్ళిపడి మొహమొహాలు చూసుకున్నారు అప్రయత్నంగా శాంతి, శ్రీరామ్. దుఃఖిస్తున్న శారదమ్మ, శాంతి నువ్వాగమ్మా, నే వెళతాను అనబోతున్న హరిశ్చంద్రరావు, బిక్కమొహంతో బెదురు చూపులు చూస్తున్న లలితమ్మ, ఈ ముగ్గురు కూడా త్రుళ్ళిపడ్డారు. కొద్ది క్షణాల తర్వాత ప్రీతం వచ్చాడు లోపలికి. అతడి మొహం నల్లగా కమిలిపోయినట్టయింది. దుస్తులు మట్టిగొట్టుకుపోయున్నాయి. జుట్టు చెదిరిపోయింది. మనిషి నీరసంగా తూలుకుంటూ అక్కడున్న వాళ్ళనెవర్నీ గమనించని వాడిలా, అసలు బాహ్య స్మృతే లేనివాడిలా అందరి మధ్య నుండి నడుస్తూ మెట్లెక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ మొహమొహాలు చూసుకున్నారు శాంతి, శ్రీరామ్. తర్వాత మౌనంగా ఉండిపోయారు. శాంతి కదిలింది. నిమిషం తర్వాత పైకి వెళ్ళింది. క్షణం తటపటాయించి ఆమెను అనుసరించాడు శ్రీరామ్. ప్రీతం రూమ్ తలుపులు బార్లా తెరవబడున్నాయి. అతడు బెడ్ మీద అడ్డంగా పడుకునున్నాడు. గాఢ సుషుప్తిలో మునిగినవాడిలా అతడి కనురెప్పలు మూతపడున్నాయి. అతడి మొహంలో చిత్రమైన ఆవేదన. అలా ఉన్న అన్నగారిని చూడగానే శాంతికి కడుపులో దేవినట్టనిపించింది. అతడిని కదిలించడానికి మనసు రాలేదామెకి. 3 రోజులకు గాను ఇప్పుడే కాస్త నిద్రలోకి జరినట్టున్నాడు. తెల్లారా కడగచ్చులే అనుకుని వెనుతిరిగిందామె. శ్రీరామ్ ఆమెని అనుసరించాడు. శాంతి అనుకున్నట్టుగా ప్రీతం గాఢ నిద్రలో మునిగిపోలేదు. అలాగని మేల్కొని లేడు. నిద్ర మెలకువగాని చిత్రమైన భయంకరమైన స్థితిలో ఉన్నాడతను. మూసిన అతడి కనురెప్పల వెనుక సుందరమైన రంగురంగుల దృశ్యాలు, అంతలోనే భయంకరమైన దృశ్యాలు. ఉండుండి అతని శరీరం తుళ్ళి పడుతోంది. మెట్ల దగ్గరకొచ్చాక శ్రీరామ్ అన్నాడు శాంతితో. ఆశ్చర్యంగా ఉంది, ఆయనకే ఆయన తెల్లవారకుండానే రావడం. అవును అంటున్న శాంతి కంఠంలోని ఒకంత ఆనందాన్ని గుర్తించాడు శ్రీరామ్. క్రమంగా ఆయనలో మార్పు వస్తుందేమో అన్నాడతను. అంతకంటే కావలసిందేముంది? ఇలా అంటున్నప్పుడు శాంతి కంఠం వణికింది. సానుభూతిగా చూశాడు శ్రీరామ్. చూద్దాం, ఈ రాత్రికి వెళతారో లేదో. అతడికి ఈ వింత పరిణామం బాధాకరంగా ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి MBA మధ్యలో ఆపేసి ఆర్థికంగా నిలబడిపోయిన కుటుంబ సభ్యులతో విసిగి వేసారిపోయిన అతడికి దూరపు బంధువుగా కాక అతడి అర్హతల్ని చూసి తన PA స్థానంలోకి తీసుకున్నాడతన్ని ప్రీతం. అతడు ఆశించినంతటి జీతంతో. అయితే వర్క్ కూడా ఊహించినంతే ఉంది. పెద్ద బాధ్యతలు, అది వేరే విషయం. శ్రీరామ్ కూడా బాధపడుతున్నాడు. ప్రీతం ధోరణి శృతిమించితే తన ఉద్యోగం ఊడిపోతుందన్న స్వార్థంతో కాదు, చాలా సిన్సియర్గా బాధపడుతున్నాడతడు. హఠాత్తుగా అంది శాంతి. నేను ఆ ఊరెళ్ళి ఒక్కసారి ఆ శ్మశానాన్ని చూడాలనుకుంటున్నాను అని. ఉలిక్కి పడ్డాడు శ్రీరామ్. ఏదో అనబోయి ఆమె మొహంలోని దృఢ నిశ్చయం చూసి ఆగిపోయాడతను. ఈ పూట నాకు కాస్త పనుంది, మధ్యాహ్నం వెళదాం అన్నాడతను. మరిచిపోకండి హెచ్చరించింది శాంతి. తర్వాత అంది, ఈ సాయంత్రం మన హోటల్లో మన MD గారిని, మిగతా డైరెక్టర్స్ని సమావేశపరచండి. అన్నయ్య ఆరోగ్యం గురించి ప్రస్తావించాలి అంది. అతడు మనసులోనే ఆశ్చర్యపోయాడు. ఆమె ప్రస్తావించదలుచుకుంది బిజినెస్లకి సంబంధించిన విషయమని అతడు అర్థం చేసుకున్నాడు. అన్నయ్యలో వెంటనే మార్పు వచ్చినా తను కోలుకోవాలంటే, మామూలు మనిషి కావాలంటే ఎంత లేదన్నా మరో వారమైనా పడుతుంది. రౌతు చైతన్యవంతంగా లేకపోతే గుర్రం పిల్లి మొగ్గలు వేస్తుంది. అలాగే వ్యాపారాలు స్తంభించిపోకూడదు కదా. కంపెనీ ఆడిటర్ని ఇంటికొకసారి రమ్మనండి. మీరు పక్కనుంటే బాగుంటుంది. ఆ విషయాలన్నీ మీకు బాగా తెలుసుననుకుంటాను. అన్నయ్య మామూలు మనిషి అయ్యేదాకా తన వరకు మీరు చూసుకోక తప్పదు కదా. అందులో మీరు తన పిఏ. శాంతి తెలివితేటల్ని అంచనా వేసే ప్రయత్నంలో అతడు ఉండగానే ఆమె చకచక మెట్లు దిగి వెళ్ళిపోయింది. ఆ మధ్యాహ్నం శ్రీరామ్ శాంతిని హైదరాబాద్కి 45 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆ ఊరికి తీసుకెళ్లాడు. మిట్ట మధ్యాహ్నమే అయినా
ఆ శ్మశానంలో అడుగు పెడుతుంటే శాంతి గుండెలు జల్లుమన్నాయి. అప్రయత్నంగా ఆగిపోయాయి ఆమె అడుగులు. అది గమనించి శ్రీరామ్ ప్రశ్నార్థకంగా చూశాడు ఆమె వైపు. తమాయించుకుని ముందుకు అడుగేసింది శాంతి. శ్రీరామ్ శ్మశానంలోకి నడుస్తున్నాడు. అతడు ఎందుకు లోపలికి తీసుకువెళ్తున్నాడో అర్థం కాకపోయినా తను నడుస్తోంది. అంతలోనే హఠాత్తుగా ఆగిపోయి, ఇంత దూరం ఎందుకు తీసుకొస్తున్నారు? ప్రీతం కారు ఇంత దూరం ఈ సమాధుల మధ్యకొస్తోందా? ప్రశ్నించింది. అంత క్రితమే ఆరిపోయిన ఒక చితిలో నుండి పోగొస్తోంది. ఇంకా ఎముకలు, పుర్రెలు, అదో విధమైన వాసన. ఆమెకి వెంటనే అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్ళిపోవాలనిపించసాగింది. శ్రీరామ్ అన్నాడు, క్షమించాలి, మీకు అబద్ధం చెప్పాను. బాస్ కారులో స్పృహ కోల్పోయి కనిపించారు అన్నది వాస్తవం కాదు. ఓ సమాధి మీద కనిపించారు. రుళ్ళిపడి చూసింది శాంతి. ఆమె మొహంలో అపనమ్మకం, ఆశ్చర్యం, భయం, ఆందోళన. ఆమెలోని ఈ సంచలనాన్ని గమనించి పశ్చాత్తాప కంఠంతో, సారీ, మరీ భయపడిపోతారని, ముఖ్యంగా ఆయన్ని అందరిలో తక్కువ చేసినట్టు, అంటూ అంతలోనే ఆ మాట ఎలా పూర్తి చేయాలో, ఎలా చెప్పాలో తెలియక ఆగిపోయినట్టుగా కాసేపు ఉండిపోయి, ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. మీరు అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను. ఇలా అంటున్నప్పుడు శ్రీరామ్ కంఠం ఏదోలా అయింది. అర్థం చేసుకుంది శాంతి. కాని అతడు మొదట చెప్పిన విషయం తాలూకా షాక్ నుండి ఆమె ఇంకా తేరుకోనేలేదు. పదండి, మృదువుగా అన్నాడతను. అప్పుడు అడిగిందామె, ఆర్ యు ష్యూర్? నమ్మకం, అపనమ్మకం సమంగా ధ్వనించాయి ఆమె కంఠంలో. అతడు ఆమె వైపు జాలిగా చూస్తూ, నిజం. ఆ సమాధి మీకు చూపిస్తాను రండి. పోలీసులు కూడా ఇక్కడే చూశారు అంటూ ముందుకు నడిచాడు. మొద్దుబారిన మెదడుతో అతన్ని అనుసరించిందామె. నడుస్తున్న శ్రీరామ్ హఠాత్తుగా ఆగిపోవడంతో శాంతి కూడా ఆగి ముందుకు చూసింది. అక్కడ ఓ గొయ్యి, కొన్ని సిమెంటు పెచ్చులు కనిపించాయి. ఆమె అర్థం కాక తల తిప్పి అతడి వైపు చూసింది. నిర్వీణ్యుడైనట్టు నిలబడ్డాడతడు. ఆమెకి అర్థం కాక, ఏంటి, ఎందుకలా అయిపోయారు? అడిగింది. అతడు తమాయించుకుని, ఇక్కడే ఆ సమాధి ఉంది. ఇదే సమాధి. ఎవరో శిథిలం చేసి తవ్విపోశారు అన్నాడు. శాంతి ఉలిక్కి పడింది. ఇద్దరూ అయోమయంగా ఆ సమాధి వైపు చూస్తుండిపోయారు కొద్ది నిమిషాల పాటు. శ్రీరామ్ అన్నాడు తనలో తాను అనుకుంటున్నట్టు, అందుకేనా బాసు తెల్లారకుండానే తనకే తాను ఇంటికొచ్చేశారు అని. అది విని శాంతి అడిగింది, నిన్నుందా సమాధి? ఉంది, పోలీసులు చెప్పారు. ఇదెలా జరుగుంటుంది? ఎవరు చేశారు ఈ పని? ఎవరికి అవసరం ఉంటుంది? ఆమె కూడా తనలో తాను అనుకుంటున్నట్టుగా అంది. శ్రీరామ్ కదులుతూ అన్నాడు, మీరు కారులో కూర్చోండి. దూరంగా కాటికాపరి పాకుంది, వాణ్ణి కనుక్కుంటాను. నేను వస్తాను పదండి అంది శాంతి. శ్రీరామ్ ఇక ఏమీ అనలేదు. ఇద్దరూ శ్మశానానికి చివరగా ఉన్న ఆ పాక దగ్గరికి వెళ్లారు. నిద్రపోతున్న కాటికాపరి శ్రీరామ్ గట్టిగా 4 సార్లు పిలిస్తేనే కాని మేలుకోలేదు. వీళ్లను చూసి కంగారుగా బయటకొస్తూ నమస్కరించాడు. నేరుగా విషయం అడిగాడు శ్రీరామ్. ఆ సమాధి ఎవరు తవ్వారు? తెల్దు బాబయ్య, తెల్లారేకల్లా అట్టా కనిపించింది. నిజంగా నీకు తెలీదా? అయోమయంగా చూశాడు వాడు. నాకేం ఎరుకవుతాది, మందు కొట్టి తొంగుంటే తెల్లారిగాని లెయ్యను బాబయ్య. లేకపోతే ఈ శ్మశానంలో భూతాలతో కాపురం చేయగలనా అన్నాడు. ఈసారి శాంతి అడిగింది, ఈ మధ్య శ్మశానంకొస్తున్న అతన్ని గురించి పోలీసులకి ఎందుకు చెప్పావు? గొప్పింటి ధరను చూసి భయమేసిందమ్మా. లేపాలని చూస్తే లేవకపాయే. నేను పోలీసులకు చెప్పలే. ఊరోళ్ళకి చెబితే వాళ్లే పోలీసుల్ని పిలుచుకొస్తిరి, భయంగా చెప్పాడు. శాంతి తల పంకించింది. తన పర్సులో నుండి 2 పొదుల నోట్లు తీసి వాడి చేతిలో పెట్టి, మళ్ళీ ఆయన ఇక్కడికొచ్చినా నువ్వు అనవసరంగా గోల్ చెయ్యొద్దు. మెలకు వచ్చాక తనే వెళ్ళిపోతాడు అని చెప్పింది. కాటికాపరతో పాటు శ్రీరామ్ కూడా ఆశ్చర్యపోయాడు. ఆమె తెలివికి అబ్బురపడ్డాడు. మెరిసిపోయే కళ్లతో, ఒట్టమ్మ, ఎవరితో అన్ను అన్నాడు. తిరుగు ప్రయాణంలో శాంతి ఏమీ మాట్లాడలేదు. శ్రీరామ్ కూడా మౌనంగా ఉండిపోయాడు. సరాసరి హోటల్ అనుదీప్ దగ్గరికి తెచ్చాడు కారుని. అది ప్రీతం సొంత హోటల్, 5 స్టార్ హోటల్. ఆమె కారు దిగుతూ అంది, మనం ఇలా ఊరు వెళ్ళొచ్చిన విషయం ఇంట్లో ఎవరితో అనకండి, కంగారు పడతారు, ఎవరికి ఇష్టం లేదు అంది. అతడు తల ఊపాడు. అప్పటికే అతడిలో ఆ అమ్మాయి పట్ల గౌరవం కలిగింది. సరాసరి ఆమె ప్రీతం సూట్లోకి వెళ్ళింది. మొహం కడుక్కుని కాఫీ తెప్పించుకుని తాగేసరికి శ్రీరామ్ వచ్చాడు. ఎండి మిగతా డైరెక్టర్స్ వచ్చారంటూ బయలుదేరిందామె అతడితో.
గంట తర్వాత శాంతిని ఇంటికి తీసుకొస్తోన్న శ్రీరాములో ఆమె పట్ల అంత క్రితం కలిగిన గౌరవం రెట్టింపైంది. శాంతికి ప్రీతం బిజినెస్లకి సంబంధించిన విషయాలన్నీ తెలుసునని గ్రహించాడతను. శాంతి ఆలోచిస్తోంది. డిగ్రీ పూర్తి చేసి ఇంట్లో ఖాళీగా కూర్చున్న తనని చూసి అన్నయ్య విసుక్కునేవాడు. ఏంటి శాంతి ఆ గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవడం, అదేమంటే సినిమాలు షికార్లు తప్ప వేరే లోకం లేదా నీకు? మరేం చేయను, మన బిజినెస్ విషయాలు తెలుసుకోవాలి. నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళు, కంపెనీ ఆఫీసులకు వెళ్ళు. ఎప్పుడూ ఈ బాధ్యతలన్నీ నేనే మోస్తుండాలా? నాదేనా శ్రమంతా? నీకు భాగం లేదా? ప్రీతం అలా సరదాగా మాట్లాడినప్పుడు తను సరదాగా కోపం నటిస్తూ, నీ వ్యాపార బాధ్యతల్ని నెత్తినేసుకుంటే అత్తారింటికి వెళ్లేది లేదా ఏంటి? నన్ను పంపే ఉద్దేశం నీకు లేనట్టుందే సీరియస్గా అనేది. ప్రీతం నవ్వుతూ, మీ ఆయన్ని ఇంటికి తెచ్చుకుందాంలే. చే ఇలరకం మొగుడు నాకొద్దు చప్పుననేసి మొహం ఎర్రగా కందిపోగా అక్కడి నుంచి వెళ్ళిపోయేది. అలా బలవంతంగా ప్రీతం వెంట తిరుగుతూ తప్పనిసరిగా అన్నట్టు అన్ని విషయాలు గమనిస్తూ వచ్చింది తను. క్రమంగా తనకి ఇందులో ఆసక్తి ఏర్పడి ప్రీతంకి సలహాలిచ్చేది. అలాంటప్పుడు ఆ సలహా నచ్చినా నచ్చకపోయినా ప్రీతం చెల్లెలి శ్రద్ధకి ఆనందించేవాడు. ఒకనాటికి బాధ్యతలన్నీ తన నెత్తిన పడతాయని తనుగాని అన్నయ్య గాని ఊహించలేకపోయారు. అంతలోనే శాంతి తన ఆలోచన ధోరణికి ఉలిక్కి పడింది. చిచ్చి, ఏం ఆలోచిస్తోంది తను? అన్నయ్యకి ఏమైంది ఇప్పుడు? మామూలు మనిషి అయిపోడా? శాంతిలాగే శ్రీరామ్ కూడా సమాధి శిథిలమైపోయింది కదా, ప్రీతంలో మార్పు వస్తుందేమోనని ఆశిస్తున్నాడు. అయితే ఆ ఇద్దరికీ తెలీదు ప్రీతం మృత్యుకి ఆంగుళం చొప్పునే దగ్గరవుతున్నాడన్న విషయం. శ్రీరామ్ శాంతికి చెప్పడం మరిచిపోయిన విషయం ఒకటుంది. అది 2 రోజుల క్రితం సమాధి మీద తను చూసిన పేరు, మిగతా వివరాలు. ఈ విషయం అతడు శాంతికి చెప్పడం మరిచిపోకుండా ఉండుంటే ప్రీతం కథ మరోలా ఉండేది. శాంతో మరొకరో అతన్ని చాలా సులభంగా తొందరగా రక్షించుకోగలిగి ఉండేవారు. కనీసం విషయాన్ని తొందరగా గ్రహించగలిగి ఉండేవారు. కొన్ని అమాయక ప్రాణులు బలైపోకుండా ఉండేవి. దురదృష్టవశాత్తు అప్పుడు అతడికి ఆ విషయం గుర్తు రాలేదు. ఇద్దరూ ఇంటికి చేరుకునేసరికి కంపెనీ ఆడిటర్ ఎదురు చూస్తున్నాడు. కూతురు, అతడు, శ్రీరామ్ ముగ్గురు ప్రీతం ఆఫీస్ రూంలోకి వెళ్లడం చూసి శారదమ్మ గుడ్ల నీరు కుక్కుకుంది. 50 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న ఆ అంబాసిడర్ హఠాత్తుగా భయంకరంగా చప్పుడు చేసేసరికి ఆరాధన కంటే ఎక్కువగా డ్రైవింగ్ సీట్లో కూర్చున్న యువకుడు వెనక సీట్లో రివాల్వర్ని ఆరాధన మెడకి ఆనించిపెట్టి అప్రమత్తంగా కూర్చున్న యువతి ఉలిక్కి పడ్డారు. ఇంజన్ ఎందుకలా చప్పుడు చేసిందో అతడికి అర్థం కాలేదు. ఏంటది? అంది మేరీ. అతడేదో అనేలోగానే హఠాత్తుగా వేగం పుంజుకుంది కారు. ఏంటా స్పీడు? చిరాగ్గా అంది మేరీ. నిజానికి అతడు స్పీడు హెచ్చించలేదు, దానికై అదే వేగం పుంజుకుంది. అతడు మేరీకి సమాధానం చెప్పేలోగా ఆ స్పీడు మరింత అయింది. అప్పటికి అర్థమైంది మేరీకి. మై గాడ్, ఏమైంది? అడిగింది ఆందోళనగా. అదే అర్థం కావడం లేదు. కంగారుగా చెబుతూ బ్రేక్ నొక్కాడు. లాభం లేదు. కారు మరింత వేగంగా దూసుకుపోసాగింది. అక్కడి నుండి రోడ్డు పల్లం అయింది. బ్రేక్ బ్రేక్ వేయ్ అరిచింది మేరీ. అప్పటికే పదే పదే బ్రేకు నొక్కిన అతడు లాభం లేదు, బ్రేకులు పనిచేయడం లేదు, విఫలమైంది అన్నాడు. అప్పటికే అతడి నుదుటిన చెమటలు అలుముకుపోయాయి. కారు వేగం జాస్తి అయింది. ఇంకా మేరీ మొహం, అతడి మొహం పాలిపోయింది. అది హైవే కాదు, అయినా ఏదో వాహనం ఎదురు రాకపోదు. అదుపు తప్పి దూసుకుపోతున్న కారు ఏ వాహనానికి గుద్దుకున్నా అతడి శరీరం స్టీరింగ్కి సీటుకి మధ్య మాంసం ముద్దయిపోవడం ఖాయం. ఈ ఆలోచన రావడంతో అంత ఆందోళనకర పరిస్థితుల్లోనూ రివాల్వర్ని ఆరాధన మెడ మీద నుండి కదల్చని మేరీ చెయ్యి జారిపోయింది. మై గుడ్నెస్, ఎలా ఎలా గొణగసాగింది. ఒకవైపు అతడి ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. ఇక ఆరాధన పరిస్థితి? ఆమె సంతోషించలేదు ఈ ఊహించని పరిణామానికి. ఇప్పటి ఈ పరిస్థితి ఎంత భయంకరమైందో ఆమెకు తెలుసు. దాదాపు 80 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న కారుకి ఏ వాహనమో ఎదురవక తప్పదు. అంతేకాదు, ఏ చెట్టుకో గుద్దుకున్న ప్రమాదం అతడొక్కడికే కాదు, తమకీ తప్పదు. ఎలా బయటపడ్డం? విపరీతమైన ఆందోళనతో ఆరాధన నుదుటి మీద చెమట బిందువులు ఉద్భవించాయి. ఆమె అతడు తన శత్రువన్న విషయం మరిచిపోయి ఏదో సలహా ఇవ్వబోయింది. కానీ అప్పటికే ఆ ఇద్దరు ఆమెని గురించి పూర్తిగా మరిచిపోయారు. మేరీ, కిందకు దూకాయి తన ప్రియురాల్ని హెచ్చరిస్తూనే స్టీరింగ్ వదిలేసి డోర్ని ఓపెన్ చేసుకుని కిందకు దూకేశాడతను.
అదే పనిచేసింది మేరీ. మేరీ కంటే 2 క్షణాల ముందే చురుగ్గా కదిలి డోర్ తీసుకుని తన సూట్ కేసుతో సహా కిందకు దూకేసింది ఆరాధన, తెగింపుతో సాహసంతో. అప్పటి వరకు వేగంగానే అయినా రోడ్డు మీదే దూసుకు వెళుతున్న కారు డ్రైవర్ కోసినట్టే సర్రున పక్కకు తిరిగి కప్పలా ఒక్క గెంతు గెంతి రోడ్డు పక్కనున్న కరెంటు పోల్ని గుద్దుకుని అదే వేగంతో సర్రున వెనక్కొచ్చి రోడ్డు పక్కనే ఉన్న పెద్ద మర్రి చెట్టును ఢీకొని భయంకరమైన చప్పుడుతో తిరగబడింది. చివున పెట్రోల్ పొంగింది. ఒక్కసారిగా బొగ్గున అంటుకుని కారు తగలబడిపోవడం ప్రారంభించింది. ఆ షాక్ నుండి ఆరాధన తేరుకునేసరికి 5 నిమిషాలు పట్టింది. ఆమె మోచేతులు గీరుకుపోయాయి. నుదురు రోడ్డు చివరికి కొట్టుకుని బొప్పిగట్టిపోయింది. ఆమె కంటే నిమిషం ముందే తేరుకున్నారు మేరీ, ఆమె ప్రియుడు. ఇంకా ఆందోళన తగ్గని మొహంతో ఉన్న ఆరాధన దగ్గరకు వస్తూ అన్నాడతను. టేక్ ఇట్ ఈజీ డియర్. ఈ చిన్న సంఘటనకే బెంబేలు పడిపోతే ఎలా? ఎంతైనా తెలివి సాహసం గలదానివి. నీలాంటి ఆడదాన్నే లైక్ చేస్తాను నేను. వంకరగా నవ్వుతూ, మరో అరగంట చూసి మనం వెళ్లబోయే పల్లెటూరు నుండి ఇంకో కారు బయలుదేరొస్తుంది మన కోసం. అంత పగడ్బందీగా ఉంటుంది మన ప్లాను. ఈ చివరి మాట విని ఉలిక్కి పడింది ఆరాధన. ప్లాన్ ఏంటి? అంతదాకా మనకి బోరు కొట్టకుండా ఉండాలి కదా, ముఖ్యంగా మేరీకి. అలా మేరీ వైపు చూడు అన్నాడతను. సూట్ కేసుని దగ్గరకు జరుపుకుంటూ మేరీ వైపు చూసింది ఆరాధన. మేరీ మొహం ఎర్రగా కందిపోయినట్టుగా ఉంది. ఆరాధనని నమిలి మింగేలా చూస్తోంది. ఆ చూపులకి అర్థం వెంటనే తెలియలేదు. అంత తెలివైన ఆరాధనకి. కామపు పొర కళ్ళకి కప్పిన మగాడు ఆడదాని వైపు చూసే చూపది. చటుక్కున ఆరాధన జబ్బ పట్టుకుని అక్కడున్న రెల్లు దుబ్బల చాటుకి లాక్కుపోతున్నాడామెను. ఆమె గింజుకోవడానికి ప్రయత్నించసాగింది. మేరీ అతడికి సాయం రావడంతో ఆమె ప్రయత్నం సాగలేదు. దుబ్బల చాటుకొచ్చాక ఆమె నొదిలి 555 సిగరెట్ తీసి వెలిగిస్తూ ఆమె వైపు కాంక్షగా చూస్తూ అన్నాడతను. ఇంత అందగత్తెవైన నిన్ను చేతులారా వాళ్ళకు అప్పగించడం మాకిష్టం లేదు. ముందు నిన్ను మేం రుచి చూడాలి. ఆరాధన తుళ్ళిపడింది. అతడి ఉద్దేశం ఆమెకు అర్థమైంది. తనని ఎవరికి అప్పగించడానికి తీసుకువెళ్తున్నాడన్నది అర్థం కాని ప్రశ్నలా నిలిచినా తర్వాత మాట్లాడిన మాటల్లో మేము అన్న మాటే ఆమెకు అర్థం కాలేదు. ఆరాధన కళ్ళల్లోకి భయంకరమైన అసహ్యం పొంగొచ్చింది. అసహ్యం, భయం, దుఃఖం అతి బేలగా, అతి మామూలు అమ్మాయిలా నిస్సహాయురాల్లా చూడసాగింది ఆరాధన. అది చూసి మరింతగా నవ్వింది మేరీ. కామిని పిశాచంలా ఒక జంతువులా కనబడింది మేరీ ఆరాధనకి. హఠాత్తుగా ఆరాధన మెదడు పనిచేయడం ప్రారంభించింది. సూట్ కేసుని గుండెలకి హత్తుకుని నిలబడున్న ఆమె 2 చేతుల్లో ఒక చెయ్యి కదలడం ఆ ఇద్దరూ గమనించలేదు. ఆ చెయ్యి ఉడుపుగా, చాలా ఉడుపుగా, మెరుపు వేగంతో భుజానికి వేలాడుతున్న వ్యానిటీ బ్యాగ్ని ఓపెన్ చేయడం ఇద్దరూ గమనించలేదు. నిమిషం తర్వాత ఆరాధన దగ్గరకొచ్చి ఆమె చేతిలోని సూట్ కేసుని బలంగా లాగి కింద పడేసి ఆమెని కౌగిలించుకున్న మేరీ మెడ మీద చీమ కుట్టినట్టు అనిపించింది. ఆరాధన పేదాల్ని ముద్దు పెట్టుకోబోతున్న ఆమె క్షణం ఆగింది. మరుక్షణం కళ్ళు గిరున తిరిగాయి మేరీకి. కిందకి జారిపోయింది ఆరాధనని వదిలేసి. అది చూసి వాట్ మేరీ, వాట్ హ్యాపెండ్? ఏంటిలా అయిపోయావు? కంగారుగా అంటూ వచ్చిన ఆమె ప్రియుడు ఆరాధన విషయం మరిచిపోయి కింద కొంగాడు. అదే కావలసింది ఆమెకి. ఒడుపుగా అతడి మెడ నరంలోకి గుచ్చింది తన చేతిలోని సిరంజిని. అతడు ఉలిక్కి పడ్డాడు. జరిగిందేంటో గ్రహించేలోగా స్పృహ పోయింది అతనికి. అప్పటికి తేలిగ్గా ఊపిరి పీల్చుకుని చేదరగా ఏహ్యంగా చూసింది ఆ ఇద్దరి వైపు. జంతువులు అని మాత్రమే అనుకున్న ఆమె ఒక్క క్షణం కూడా ఆగకుండా పరిగెత్తింది అక్కడి నుండి. వాళ్ళని గురించి ఇక ఏమీ ఆలోచించదలుచుకోలేదు ఆరాధన. చిన్నతనం నుండే ఆమెకి ఆమె తండ్రి తను ఆడపిల్లనన్న బెరుకు పోగొట్టడం కోసం ఇలాంటి ప్రమాదాలు ఎదురైనప్పుడు నేర్పుగా తప్పించుకోవడానికి కొన్ని చిట్కాలు నేర్పించాడు. డాక్టర్ అయిన ఆమె ఇప్పుడు ఉపయోగించిన ఈ పద్ధతి ఇదే తొలిసారి. ఇలాంటి అవసరం తనకొస్తుందని ఆమె అనుకోలేదు. కేవలం ముందు జాగ్రత్త మాత్రమే. దాదాపు 2 ఫర్లాంగుల దూరం పరిగెత్తాక ఒక ఖాళీ టాక్సీ దొరికిందామెకి. దాంట్లో సరాసరి ఎయిర్పోర్టుకి చేరుకుందామే. అప్పటికి ఆరాధన స్థిమితపడి మామూలు ఆరాధన అయిపోయింది. అక్కడి నుండి తన ఫ్రెండ్కి ఫోన్ చేసి తను రాలేకపోవడానికి గల ఈ కారణాన్ని క్లుప్తంగా చెప్పింది. అంతా విని ఆ ఫ్రెండ్ హడలిపోయి, గుడ్ గాడ్, ఎంత పని జరిగింది? పోలీసులకి కంప్లైంట్ ఇవ్వవా? ఆందోళనగా భయంగా అడిగింది. ఎందుకు? ప్రమాదంలో నుండి బయటపడ్డానుగా. స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ ఎవరు తిరుగుతారు? అయినా వాళ్ళెప్పుడో పారిపోయి ఉంటారు అక్కడి నుండి.
10 నిమిషాలు మాత్రమే పనిచేస్తుందా మొత్తుమందు అంది. ఎవరే ఉంటారు వాళ్ళు అని అడిగింది ఆ ఫ్రెండు. ఆ అమ్మాయిని నమ్ముకునే బర్స్టర్స్ అయి ఉంటారు. కాకపోతే ఛాన్స్ వదులుకోవడానికి ఇష్టపడక ఇలా అంటుంటే అసహ్యంతో శరీరం జల్దరించింది ఆరాధనకి. స్నేహితురాలికి గుడ్ బై చెప్పి ఫోన్ పెట్టేసింది. అరగంట తర్వాత హైదరాబాదు ఫ్లైట్ ఎక్కిన ఆరాధన ఆ సంఘటనని తాత్కాలికంగా మరిచిపోయింది ప్రియతమ్ని గురించిన ఆలోచనలతో. ప్రియతమా, రా, కదలిరా. ఈ నిరాశ నిస్పృహలు నీకెందుకోయి ప్రియతమా? నువ్వు తప్ప నాకింకెవరున్నారని, నాకెవరు కావాలని? నువ్వే నువ్వే కావాలి నాకు. నిన్ను నాలోనే కలుపుకోవాలి. ఇదే నా జన్మ జన్మల వాంఛ. అయ్యో, అప్పుడే నన్ను మరిచిపోయావా ప్రియతమా? నీకు మనసు లేదా? నీ మనసుని, నీ ప్రేమని, నీ సర్వస్వాన్ని, నీ జీవితాన్ని నన్నప్పుడే మరిచిపోయావా? మరవడం సాధ్యమనే అనుకున్నావా? నిన్ను నేను మరవనివ్వగలనా? ప్రియతమా, రా. నిశీది పొరలను చీల్చుకుని భూతాలు బేతాళుడితో సరాగాలాడే భయంకరమైన అమావాస్య రాత్రి నిపురవల మండుతూ కోరికల కొలిమిలో మండిపోతున్న నా తృష్ణని తీర్చి నా ఉక్కు కౌగిలిలో నలిగి నలిగి మరిగిపోగా, రా ప్రియతమా, కదలిరా. నీకు యముని మహిషపు లోహగాంటారావాలు ఇంకా వినిపించలేదా? రా, నేను నా సమక్షంలో వినిపిస్తాను. కదలిరా, కదలిరా, రా. లేచాడు ప్రియతం. ఒక ఉన్మాదిలా, ఒక పిచ్చివాడిలా కదిలాడు. కలలో నడుస్తున్నవాడిలా బయలుదేరాడు. అంతకి గంట క్రితం ఈరోజు అన్నయ్య వెళ్ళడనే అనుకుంటున్నాను. ఒకవేళ వాడు బయలుదేరితే వాణ్ణి ఆపడానికి మనం ప్రయత్నించాలి. అదెంత కష్టమైనా సరే అంది శాంతి శ్రీరామ్తో. తలు పడతను దృఢంగా. ఈసారి తన గదిలో కాకుండా హాల్లో మేలుకుని కూర్చోదలుచుకుందామే. నౌకర్లందర్నీ సెకండ్ షోకి పంపేసింది డబ్బిచ్చి. హరిశ్చంద్రరావు, లలితమ్మ, శారదమ్మ కూడా వచ్చి కూర్చున్నారు. మీరు లోపలికి వెళ్ళి పడుకోండి, మేమున్నాం కదా నచ్చజెప్పబోయింది శాంతి. ఆ టైంలో ప్రీతం ఎలా ఉంటాడో తెలీదు. ఆ స్థితిలో అతడిని తల్లి చూడడం శాంతికిష్టం లేదు. ఆమె ఎక్కువగా బాధపడకూడదు. మేనత్త చూస్తే అసలే భయస్తురాలు. ఇక హరిశ్చంద్రరావు పాపం టీబీతో బాధపడుతున్నాడు. తమని చూసిపోవడం కోసం వచ్చిన ఆయన ఒంట్లో నలతగా తరచూ దగ్గు, జ్వరం వస్తోందని మాటల సందర్భంలో చెబితే ప్రీతం బలవంతంగా డాక్టర్కి చూపిస్తే రోగం బయటపడింది. ఆయన్ని ఊరికి పంపేస్తే సరైన ట్రీట్మెంట్ ఉండదని, ఆయన శ్రద్ధగా మెడిసిన్స్ వాడడని, వ్యవసాయం పనుల్లో తలదూరిస్తే ఆయనకి రెండో విషయం పట్టదని బాగా తెలుసుగాబట్టే ప్రీతం అతన్ని బలవంతంగా నిలిపేశాడు. విషయం తెలిసి లబో దిబోమంటూ వచ్చింది లలితమ్మ. టీబీ ఈ రోజుల్లో అంత ప్రమాదకరమైన వ్యాధి కాదని ఆమెకి వివరించి చెప్పేసరికి దేవతలు కనిపించారు ప్రీతంకి. శానిటోరియంలో చేర్చకుండా ఇంట్లోనే ఉంచి తనకి బాగా తెలిసిన డాక్టర్ చేత ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు ఆయనకి. ఆయన ఇలా తమ సమస్యలో కూరుకుపోయి బాధపడవలసి రావడం శాంతికి బాధగా ఉంది. నువ్వు వెళ్ళి పడుకో మావయ్య, నీకు నిద్ర తగ్గకూడదన్నారు డాక్టర్, మేమున్నాంగా. ఆమె నచ్చజెప్పాలని చూస్తే ఆయన ఒప్పుకోలేదు. మేము ఏం చేయలేకపోయినా వాణ్ణి చూసి ఎలా చెబితే వినుకుంటాడో ఆలోచిద్దామమ్మా అన్నాడు. ఆయన కంఠం జీరబోయింది. లలితమ్మకి లోపలికి వెళ్లి పడుకోవాలనే ఉంది. ప్రీతంని ఏదో పిశాచం ఆవహించిందన్న గాఢ నమ్మకంలో ఉన్న ఆవిడికి ఇప్పుడు అతన్ని చూసే ధైర్యం లేదు. ఒక్కతే వెళ్లి పడుకోవడానికి భయం. బిక్కుబిక్కుమంటూ కూర్చుంది. ఆ రోజు పగలంతా శాంతి ప్రీతంని ఈ విషయాన్ని గురించి అడగాలని ప్రయత్నించి విఫలురాలైంది. అతడసలు ఆమెకి అవకాశం ఇవ్వలేదు. పెదవి విప్పి పలకలేదు. గెడ్డం పెరిగిపోయి మొహం పీసిపోయి ఎలాగో ఉన్న ప్రీతం రూపం చూసి కడుపులో దేవినట్టయింది శాంతికి. ఆమెకి దుఃఖం ముంచుకొచ్చింది. అదేమీ గమనించినట్టు కంటికి కనబడని ఏ దృశ్యాన్నో చూడాలని తపిస్తున్నవాడిలా శూన్యంలోకి చూస్తుండిపోయాడతడు. శాంతి ఆ విషయం ఎత్తబోగా ప్రీతం ఒకే ఒక మాట అన్నాడు. శాంతి, దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి. ఇలా అంటూ అతడు తన కళ్ళలోని నీళ్లు ఆమె కంటబడ్డం ఇష్టం లేనివాడిలా మొహం తిప్పుకున్నాడు. బావురుమని ఏడవాలనిపించింది శాంతికి. ఎలాంటి అన్నయ్య ఎలా అయిపోయాడు, ఎంత దీనంగా తయారయ్యాడు. ప్రియతం పగలు తాగుతున్నాడని కూడా ఆమెకు తెలుసు. అతడు అసహనంగా కదలడం, మాటిమాటికి టైం చూసుకోవడం గమనిస్తుంటే చీకటి పడ్డం కోసం అతడు ఎదురు చూస్తున్నాడని అర్థమైంది. చేసేది లేక వచ్చేసిందామె. మెట్ల మీద అడుగుల షప్పుడికి ఆలోచనల్లో ఉన్న శాంతితో పాటు మిగతా నలుగురు ఉలిక్కిపడి చూశారు.
వస్తున్నాడు ప్రీతం ఏదో ట్రాన్స్లో ఉన్నవాడిలా. చప్పున లేచింది శాంతి. శ్రీరామ్ కూడా. మిగతా ముగ్గురు ఆందోళనగా భయంగా చూడసాగారు. అప్రయత్నంగా శాంతి వైపు చూశాడు శ్రీరామ్. ఆమె అతడి వైపు చూసింది. అదే క్షణంలో అప్రయత్నంగా తలు పడతడు. వస్తున్నాడు ప్రీతం ఏదో బలీయమైన శక్తి చేత ఆకర్షింపబడుతున్నవాడిలా. అదే సమయంలో అతడికి ఆహ్వానం పలుకుతున్నట్టు వికృతంగా తీతువు కోత. మృత్యువుని చూసినట్టే త్రుళ్ళిపడ్డారు ఐదుగురు. కెవ్వున కేకేసింది లలితమ్మ. గుండెలు జల్లుమన్నాయి నలుగురికి. శారదమ్మలో వణుకు బయలుదేరింది. శాంతి మొహం పాలిపోయింది. అదిరిపడుతోన్న గుండెలతో చూశాడు శ్రీరామ్. మళ్ళీ ఇంకొకసారి అదే వికృతమైన తీతువు అరుపు. అప్పటికి ప్రియతం హాలు మధ్యకొచ్చాడు. ఎందుకో ఒక్క క్షణం ఆగాడతడు. అతడి చూపులు శూన్యంలో చిక్కుపడినట్టుగా ఉన్నాయి. క్షణం సేపు మాత్రమే అందరి వైపు చూశాడు. నిలబడి అతడి వైపు భయంగా చూస్తున్న అందరి వెన్నుల్లోంచి ఒక్కసారిగా జరజరమని పాకింది చలిలాంటిది. నిజంగా ప్రీతం చూపులు ఒక మనిషి చూపుల్లా అనిపించడం లేదు. మళ్ళీ అతడు ఎవరి వైపు క్రూరంగా చూడలేదు. అసలు వాళ్ళని గమనించినట్టే పట్టించుకున్నట్టే అనిపించడం లేదు అతడి చూపులు. కదిలాడు ప్రీతం. అన్నయ్య గొంతు పెగల్చుకుని అనబోయింది శాంతి. అదే సమయంలో తీతువు కోత. కిటికీలో నుండి దూసుకొచ్చిన మంచు కన్నా చల్లని గాలి తెర ఆమె గొంతును నొక్కేశాయి. అప్పటికి శ్రీరామ్ అడుగు ముందుకేశాడు, ప్రీతంని ఆపడానికి అన్నట్టు. చప్పున కదిలి అతడి చెయ్యి పట్టుకుని ఆపేసింది శాంతి. ఆగి ఏంటన్నట్టు చూశాడతడు. వాణ్ణి వెళ్ళనివ్వండి, మనం ఆపలేం, వణుకుతున్న కంఠంతో అంది శాంతి. శ్రీరామ్ ఆలోచనగా ఆగిపోయాడు. అతడి చూపులకి శ్రీరామ్ జల్దరించిన మాట నిజమే, కాని అందరికంటే చాలా తక్కువ భయపడింది అతడు మాత్రమే. ప్రీతం కారు స్టార్ట్ అయిన చప్పుడు వినిపించింది. ఏం జరిగిందో జరుగుతుందో బొత్తిగా అర్థం కావడం లేదు అతనికి. శాంతి వైపు చూశాడు, మిగతా వాళ్ల వైపు చూశాడు. అందరి మొహాల్లో భయాందోళనలు, దుఃఖం. ఎక్కడి నుండి ఆ తీతు వరుపు? బయట నుండి కాదు, ఇక్కడే, ఈ హాల్లో నుంచే. ఎక్కడ దాక్కుంది? తాము భ్రమపడలేదు కదా? ఇందరూ భ్రమపడే అవకాశం ఉందా? మీరెవరూ నా మాటలు నమ్మలేదు. నిజంగా వాడినేదో ఆవహించిందే. నా మాట విని ఏ భూత వైద్యుడినో పిలిపించండి, ఏడుస్తూ అంది లలితమ్మ. నిజమే అన్నయ్య, నూతిలో నుండి వచ్చినట్టుంది శారదమ్మ కంఠం. హరిశ్చంద్రరావు ఏమీ మాట్లాడకపోవడాన్ని బట్టి ఆయన సగం నమ్ముతున్నాడా అనిపించింది. అందరూ అలా దాదాపు ఒకే నిర్ణయానికి వచ్చేసరికి శాంతి బేలగా చూసింది శ్రీరామ్ వైపు. ఆ అమ్మాయి నమ్మడం లేదని అతడికి అర్థమైంది. చాలాసేపు అలాగే ఉండిపోయారంతా. సెకండ్ షో నుండి నౌకర్లు వస్తారన్న విషయం గుర్తుకొచ్చింది శాంతికి. ఇలా అందరూ ఒక్క చోట వాళ్ళ కళ్ళబడ్డం ఆమెకిష్టం లేదు. ఇక వెళ్ళి పడుకుందాం అంది శ్రీరామ్తో. అతడు లేచాడు. 4 అడుగులు వేసి ఆగి గుడ్ నైట్ అన్నాడు చిన్నగా. శాంతి చొప్పున లేచి అతడి వెంట నడిచింది. ఆమె తనతో మాట్లాడాలి అనుకుంటోందని గ్రహించాడతడు. గేటు వేద్దాం అంది శాంతి. తలు పడతడు. గేటు వేసి వెనుతిరిగిందాకా కూడా ఆమె ఏమీ మాట్లాడలేదు. అతడు కాసేపు ఆమె ఏమైనా చెబుతుందేమోనని ఎదురు చూశాడు. ఆమె పెదవి విప్పకపోవడంతో గుడ్ నైట్ అంటూ అవుట్ హౌస్ వైపు కదలబోయాడు. అప్పుడు అడిగింది హఠాత్తుగా, మీరు దెయ్యాల్ని భూతాల్ని నమ్ముతారా? అతడు చొప్పున ఆగిపోయి నమ్మను అన్నాడు స్థిరంగా. 1000 వోల్టుల కాంతి పాకొచ్చింది శాంతి మొహంలోకి. ఈ కష్ట సమయంలో తనకి శ్రీరామ్ ఒక తోడులా, తన కష్టాల్ని సమస్యల్ని పంచుకునేవాడిలా, ఒక ఆధారంలా కనిపించాడామెకి. అప్పుడామె అతడు ఊహించని విధంగా చటుక్కున అతని చెయ్యందుకుని థ్యాంక్ యూ శ్రీరామ్ అనేసి అంతే చొప్పున అతడి చెయ్యి వదిలేసి చకచకా నడుస్తూ వెళ్ళిపోయింది. స్థాణువైనట్టు నిలబడ్డాడు శ్రీరామ్. అతనలా ఎంతసేపు నిలబడిపోయాడో అతనికే తెలీదు. ఆ భవంతిలో లైట్లు ఆరిపోయాయి. అతడిలో చిత్రమైన అనుభూతి. అంతకు మునుపెన్నడూ ఎరుగనిది. ఆ అమ్మాయి తనని ఆప్తుడుగా భావిస్తోంది. అది తాత్కాలికమే కావచ్చు. ఈ జన్మకి తనకి ఇంకేం కావాలి? అతడు కదిలాడు అవుట్ హౌస్ వైపు. చాలాసేపటి వరకు ఆమె స్పర్శ కన్నా ఆమె అన్న ఆ మాట తీరుని మరిచిపోలేకపోయాడు శ్రీరామ్. అదే సమయంలో శాంతి అనుకుంటోంది, పర్వాలేదు, ఈ సమస్యని ఎదుర్కోవడానికే తనకి శ్రీరామ్ తోడున్నాడు. ఆరాధన తొందరగా ఢిల్లీ నుంచి వస్తే బావుణ్ణు. ఆరాధన ఢిల్లీ హోటల్ రూమ్ టెలిఫోన్ నెంబర్ తెలిసినా ఆమె మెడికల్ కాన్ఫరెన్స్ కోసం అక్కడికి వెళ్ళిందని తెలుసు కాబట్టి విషయం చెప్పి ఆమెను డిస్టర్బ్ చేయడం శాంతికి ఇష్టం లేకపోయింది.
ముఖ్యంగా ఇది ఫోన్లో చెప్పేంత క్లుప్త విషయం ఏమీ కాదు. అందుకే శాంతి ఆరాధన కోసం ఎదురు చూడసాగింది. అటు శ్రీరామ్కి గాని ఇటు శాంతికి గాని తెలీదు. ప్రియతంని ఆ రాత్రి తాము బలవంతంగా ఆపగలిగుంటే అతడి నాశనం ప్రారంభమై ఉండేది కాదన్న విషయం. శ్మశానం దగ్గరికి చేరుకున్నాడు ప్రియతం. ఓ కుక్క వికృతంగా మురుగుతోంది. కర్ణ కఠోరంగా ఏ చూడరాని దుష్టశక్తినో చూసినట్టు. ప్రీతం కారులో నుండి దిగాడు. ఏదో మైకంలో కూరుకుపోతున్న వాడిలా తూలిపోతున్నాడతను. ఇంటి దగ్గర నుండి బయలుదేరినప్పటి శక్తి అతడి దగ్గర లేదు. అతడి అవయవాలు స్వాధీనం తప్పిపోతున్నాయి. మెదడు ఆలోచించగలుగుతోంది. శ్మశానంలోకి వెళ్లాలని తహతహలాడుతోంది అతడి మనసు. అందుకతడి శరీరం సహకరించడం లేదు. ఒంట్లోని రక్తాన్నంతా ఎవరో పీల్చేసినట్టు, శరీరంలోని ఎముకలు తప్ప మరేమీ లేనట్టుగా శక్తి విహీనంగా అయిపోతుంది అతడి శరీరం. ఓ గుడ్లగోబ టపటప రెక్కలు కొట్టుకుంటూ వికృతంగా అరుస్తూ అతడి నెత్తిమీద నుండి ఎగిరిపోయింది. దుర్గంధ భూయిష్టమైన ఓ రక్తపు చుక్క జారి అతడి నుదుటి మీద పడింది. అది ముక్కు మీద నుండి నెమ్మదిగా జారి అతడి పెదవుల మధ్యకి జారి చేరి విశాలమైంది. అతడు అదేమీ గ్రహించగలిగే స్థితిలో లేడు. శ్మశానంలోకి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. నేలకి జారిపోవడానికి సిద్ధమవుతున్న శరీరాన్ని ఈడ్చుకుంటూ నడవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒక్కో అడిగే వేస్తున్నాడు అతి ప్రయాస మీద. శ్మశానంలో శవాన్ని పీకు తింటున్న నక్క హఠాత్తుగా మోర ఎత్తి భయంకరంగా ఓడపెట్టింది. అతన్ని ఈ ప్రకృతి శక్తులేమీ భయపెట్టడం లేదు. వెన్నెముక కరిగిపోతుందేమో అన్నంత చలిలో కూడా అతడి నుదుట చెమట పట్టింది. అతడి పెదవులు తడారిపోయాయి. వాటిని తడుక్కున్నాడతను నాలుకతో. అక్కడ నిలబడున్న రక్తపు చుక్క అతడి నోట్లోకి వెళ్లిపోయింది తృప్తిగా. అతడిలో దాని అసహ్యకరమైన రుచికి వాసనకి ఏ మార్పు రాలేదు. అతడు 5 నిమిషాల తర్వాత గాని శిథిలమైపోయిన సమాధి తాలూకా గోతి దగ్గరికి చేరుకోలేకపోయాడు. చేరుకున్న వెంటనే గోతి మీద మట్టి కుప్ప మీదకి జారిపోయాడు. ఆ విసురుకి తోపుడికి మట్టి జారి కాస్త గోతిలో పడింది. ప్రియతం పెదవులు అస్పష్టంగా శబ్దం చేస్తూ కదులుతున్నాయి. జాగ్రత్తగా ఆలకిస్తే నృష నిరోష. ఇంతలో ఆశ్చర్యకరంగా గోతిలో నుండి ఆవిరిలాంటి పొగ సన్నగా సుళ్ళు తిరుగుతూ పైకి రాసాగింది. తెల్లని పొగ. దాన్ని చూసి ప్రీతం కళ్ళు పెద్దవయ్యాయి. అంతే. నిరోష. పెద్దగా వెర్రిగా దుఃఖంగా అరిచాడతడు. కాదు, అరిచానని మాత్రమే అనుకున్నాడు. ఆ పిలుపు అతడి కంఠం దాటి బయటికి రాలేదు. అతడు స్పృహ కోల్పోయాడు. ప్రీత్. అది పిలుపు కాదు, నల్లనయ్య చేతిలో ఊపిరి పోసుకున్న మురళీరవం. ప్రీత్. అది పలకరింపు కాదు, ఎలకోయిల మేలుకొలుపు. ఆ కమ్మని పిలుపు వెనుక మృత్యు పొంచుంటే ఉండొచ్చుగాక. మెల్లగా రెప్పలు విప్పాడు ప్రీతం. ప్రియతమా. అతన్ని తనలో కలిపేసుకోవాలి అన్నంత తపన ఆ కంఠంలో. చివ్వున లేచి కూర్చున్నాడు ప్రియతం. నిరోష. పిలుపుతో పాటు దుఃఖం ముంచుకొచ్చింది అతడి కంఠంలో నుండి. అతన్ని మేలుకొల్పిన ఆమె అతడికి కనిపించలేదు. అతడు తను శ్మశానంలో లేడని గ్రహించుకున్నాడు. ఎక్కడున్నాడు తను? ఏంటి కొత్త ప్రదేశం? ఏంటి బంగారు రంగు వింత కాంతి? ఏ లోకంలో ఉన్నాడు తను? మల్లెపూల తెప్పలాంటి పడక, గది గోడలు, గోడలావి తెరలు కూడా కాదేమో. ఇంద్రధనస్సు రంగుల్లో మెరిసిపోతూ అతడా గది అందాల్ని చూడడం లేదు. ఇదే లోకం అని ఆలోచించడం లేదు. నిరోష. నిరోష ఎక్కడా? నిరోష. అతడి పెదవులు అస్పష్టంగా కదిలాయి. అప్పుడు అతడి ఎదురుగా మెరుపులా సాక్షాత్కరించింది దుస్తుల్లో. కాంతుల్ని వెదజల్లుతున్న గులాబీ మేని ఛాయతో, అల్లనల్లన కదులుతున్న నీలి సంద్రపు కెరటాల్లాంటి నీలాల నిడుపాటి కురులతో సమ్మోహనంగా నవ్వుతూ, కలిపేసుకునేంత తపనగా చూస్తూ, నిషా. ఆనందం, దుఃఖం, ఆవేదన, ఆక్రోశం చేతులు చాపాడు ప్రీతం. హంసగమనంతో దగ్గరకొచ్చిందామె. నిషా. నిషా. ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు. హఠాత్తుగా ఆగిపోయిందామె. ప్రియతమా. మధుర మంజులంగా పిలిచింది. ఇక ఆగలేదతడు. ఆనందం, అపనమ్మకం, సంభ్రమం కలిసి అతన్ని ఉన్మత్తుణ్ణి చేయగా ఎక్కడలేని శక్తొచ్చి అతడి శరీరంలోకి జొరబడినట్టు ఒక్క ఉదుటున ప్రళయకాల ప్రభంజనంలా కదిలి ఆమెని దగ్గరికి లాక్కుని గాఢంగా కౌగిలించుకున్నాడు. అంతే. అతడు పసిబాలుళ్ళ అయిపోయాడు.
ఎక్కడికి వెళ్ళావు నిషా? ఇంతకాలం ఎందుకెళ్ళావు? ఈ అభాగ్యుణ్ణి వదిలేసి ఎందుకెళ్ళావు? నేనేం కావాలనుకున్నావు? ఎంత కఠినాత్మురాలివి? అతడి పెదవులు ఈ మాటల్ని పైకి పలకడం లేదు. ఆమె గుండెల్లో తలదాచుకున్న అతణ్ణి ఆమె మరింత బలంగా తనకి అదుముకుంటూ ఆమె చెప్పిందో, ఆమె గుండెల చప్పుడే అతడికి సమాధానమిచ్చిందో. వచ్చాను ప్రియతమా, నీకోసం దిగొచ్చాను. నిన్ను నాలో కలుపుకోవడానికే వచ్చాను. నిన్ను వదిలిపోను. నీతోనే వెళతాను. ప్రియతమా, నీకు యముని మహీషపు లోహగంటల చప్పుడు వినిపిస్తోందా? రాబందుల రెక్కల ఘోష తెలుస్తోందా? మృత్యు వికటాటహాసం తెలియవస్తోందా? రా రా ప్రియతమా, నాలో కలిసి కరిగి కరిగి నీరై ఆవిరై అంతమైపోగా రా, పోదాం రా. ఆమె మాటలు అతన్ని మళ్ళీ ఏదో ట్రాన్స్లోకి తీసుకువెళుతున్నాయి. అవ్యక్తానందంతో ప్రియతం ఆమెను బలంగా పెనవేసుకుంటున్నాడు. పట్టు సడలితే మాయమైపోతుందన్నంత బలంగా, ఈ కమ్మని కల కరిగిపోతుంది అన్నంత బలంగా. అతడి నాలుకకి ఏదో రుచి తెలుస్తోంది. అదేంటో అతడికి తెలీదు. అతడిలోని ఒకనాటి ప్రేమికుడు ఒళ్ళు విరుచుకుని లేచాడు. అంతేకాదు, అతడిలోని కాముకుణ్ణి కూడా లేపిందామె కసిగా. జీవితంలో తొలిసారిగా భయంకరంగా ఉద్రిక్తుడైన అతణ్ణి చిరు మందహాసంతో చూసిందామె. ఆ మందహాసం వెనుక మృత్యు యొక్క వికటాటహాసం ఉందని ఆమెకి తెలుసు. ప్రియతమా, రా. ఒక పురుషుడు, ప్రేమికుడు, కాముకుడు, ముగ్గురి ఆవేశం కరిగి ఉప్పొంగి వరద గోదారిలా ప్రవహించసాగింది. నిషా. ప్రియతం మామూలు మనిషిలా స్పృహలోకొచ్చేసరికి తెలతెల వారుతోంది. నిషా. అతడు తమకంగా గొణుగుతూ చూశాడు. చిత్రం. శ్మశానంలోని ఆ శిథిల సమాధి దగ్గరే పడున్నాడు తను. కొద్ది క్షణాల పాటు అతడికేమీ అర్థం కాలేదు. తను కలగన్నాడా? అతడి మొహం వెలవెలబోయింది. కొద్ది క్షణాల పాటు స్థాణువయ్యాడు. తనని లాలించి అలరించి స్వర్గపుటంచుల్దాకా తీసుకెళ్లిన ప్రేమదేవత కలలోనా కనిపించింది? నో, కాదు. నిజంగా తనేదో వింతలోకంలో నిరోషతో కలిసి ప్రేమ సామ్రాజ్యాన్ని సృష్టించాడు రాత్రి. అవును, తనని ప్రేమ సామ్రాజ్యంలోకి తీసుకెళ్ళింది నిరోష. ఇలా ఆలోచించడంతో అతడి శరీరంలో ఎక్కడలేని శక్తి వచ్చింది. శారీరకంగా తెలుస్తున్న మార్పు రాత్రి జరిగింది కల కాదని వాస్తవం అన్న నమ్మకాన్ని మరింత పెంచింది. అంతేగాని ఇదెలా సాధ్యం అన్న ఆలోచన అతడికి రాలేదు. అదే అతడి దురదృష్టం. అంతలోనే దిగులు ఆవరించింది అతన్ని. ఎందుకిలా వదిలేసింది తన ప్రేమదేవత తనని? ఆ అద్భుత లోకంలో తన చెంతని ఎందుకు ఉంచుకోలేదు? ఆలోచిస్తూ తనకి తానే సమాధానం చెప్పుకున్నాడు ప్రీతం. మళ్ళీ వస్తుంది నిరోష. ఈ శ్మశానం దగ్గరకొచ్చి తనని ఆ లోకానికి తీసుకువెళుతుంది, ప్రేమ సామ్రాజ్యంలోకి. ఈ పాడు శరీరం ఉంది కాబట్టి తను ఆమె దగ్గర శాశ్వతంగా ఉండలేకపోతున్నాడేమో. ఇదే లేకపోతే ఎంత బాగుండు. ప్రియతం హృదయపు మారుమూలల్లో ఎప్పుడో ఎక్కడో నిక్షిప్తమైపోయిన నిరోష మీద ఒకప్పటి ప్రేమ వెల్లువలా పొంగొచ్చి అతన్ని ముంచెత్తింది. అతడు తానుగా కాక తన ఉనికినే కోల్పోయి తానే ఆమైపోవడానికి తహదాలాడసాగాడు. ఆ రోజు రాత్రి కూడా అతన్ని నిరోష ప్రేమ సామ్రాజ్యంలో మదన క్రీడలతో మైమరిచేటట్టు తనని తానే మారేట్టు ఓలలాడించింది. పగలు ఆమెను గురించి కలలుగండం, ఆమె పొందు కోసం తహతహలాడ్డం, రాత్రుళ్ళు ఆమెతో స్వర్గాన్ని చెవిచూడ్డం దినచరిగా కాదు, జీవితంగా మారిపోయింది అతడికి. ఒక్కో తపటడుగే వేస్తున్నాడు మృత్యువు వైపు. అతడిలోని మేధావి నిద్రపోవడం ప్రారంభించాడు. అతడిలోని చాతుర్యం, వివేకం నశించి ఒక విధమైన భయంకరమైన లాలసత్వం అతన్ని ఆవహించేసింది. పగలు కాస్తంత మామూలు మనిషిగా ఇంట్లో వాళ్ల మాటలకి సమాధానాలు చెప్పడం ప్రారంభించినా బిజినెస్ గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. శాంతి ఎంత ప్రయత్నించినా అతడు దివ్య లోకాల నుండి తన కోసం ప్రతి రాత్రి వచ్చి తనని వెంట తీసుకువెళుతున్న నిరోష గురించి ఆమెకి చెప్పే ప్రయత్నం చేయలేదు. నమ్మరనో కాదో మరెందుకో అతడికి చెప్పాలనిపించలేదు. అంతే. చిత్రమైన విషయం ఏంటంటే గత ఏడాదిగా అతడి ఆలోచనల్లో, మనసులో పూర్తిగా చోటు చేసుకున్న ఆరాధన అతడికి గుర్తే రాలేదు. ఈ వారంగా ఆమె తండ్రి ఒకసారి గుర్తు చేసిందాక. శాంతి మొదట 3-4 రోజుల్లా కాక అన్నగారిలోని ఒక విధమైన ఉత్సాహాన్ని కనిపెట్టి ఆశ్చర్యపోయింది. శ్రీరామ్ కాటి కాపరిని కలుసుకుని ప్రతి రాత్రి ప్రీతం అక్కడికి వస్తున్నాడన్న విషయాన్ని నిర్ధారించుకుని వచ్చాడు.
లలితమ్మ నిజంగా ప్రీతముని ఏ దెయ్యమో భూతమో ఆవహించిందన్న విషయాన్ని నిర్ధారించింది. భూత వైద్యుణ్ణి పిలిపిద్దాం అంది. శారదమ్మకి అది ఎంత తొందరగా జరిగితే అంత మంచిది అన్నట్టుగా ఉంది. అందుకు అడ్డు తగిలింది శాంతొక్కతే. అన్నగారిని ఒప్పించి డాక్టర్కి చూపించాలనుకుంటోందామె. అది ఆరాధనతో మాట్లాడి. ఆరాధన పట్ల అత్యంత గౌరవాభిమానాలు కలిగిన అన్నయ్య ఆమె మాట వింటాడన్న నమ్మకం శాంతికుంది. బిజినెస్ ని ప్రాణంగా భావించే అతడా విషయమే ఎత్తకపోవడం, తను గుర్తు చేసిన అయిష్టంగా చూడడంతో నిజంగా ప్రీతం ఏదో మానసిక రుగ్మతకి లోనయ్యాడన్న నిర్ణయానికి వచ్చింది శాంతి. శ్రీరామ్ కూడా అదే అభిప్రాయంతో ఉన్నాడు. ప్రియతం గదిలో అతడి చేతిలో ఓ డైరీ లాంటిదాన్ని శాంతి చూసినా మొదట్లో దాన్ని గురించి అంతగా పట్టించుకోలేదు. వెంటనే దాన్ని చూసుంటే విషయం కొంతైనా అర్థం చేసుకోగలిగి ఉండేదామె. నీకే కాదు, నాకు అంతగా నమ్మకం లేదమ్మా శాంతి, ఈ దెయ్యాలు భూతాల పట్ల. వాళ్ళ అనుమానాన్ని తీర్చుకొని మా ఊరి పక్క ఊళ్ళో బైరాగున్నాడు, గొప్ప మాంత్రికుడు అంటారు, అతన్ని పిలిపించి చూద్దాం అన్నాడు హరిశ్చంద్రరావు. నాకు అంతగా నమ్మకం లేదు అన్న ఆయన మాటల్లోనే తెలిసిపోతుంది. అంతో ఇంతో నమ్ముతున్నాడు. శాంతి మనసులోనే నవ్వుకుంది. పరిస్థితులు మనిషి నమ్మకాలనే దెబ్బతీస్తాయి ఒక్కోసారి. అందులో చాదస్తాలు రక్తంలో మాంసంలో నరాన జీర్ణించుకున్న సనాతన భారతీయులం కదా మరి. ఆరాధన హైదరాబాద్ వచ్చేశాక తండ్రి అదోలా ఉండడం గమనించింది. సాధారణంగా ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తుండడం ఆయన అలవాటు. ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చేసి రిటైర్ అయ్యాడు. కొన్ని వ్యాపారాలు చేసి కూడా బాగా ఆర్జించాడు. తన స్వభావం కూతురికి రాలేదని, అంతా తల్లి పోలికని చెబుతూ ఉంటాడు ఫ్రెండ్స్తో. ఆరాధన మితభాషి. ఆమెకు ఫ్రెండ్స్ చాలా తక్కువ. ఏకాంతాన్ని ఇష్టపడుతుంది. అయితే తండ్రితో ఆమె అనుబంధం చాలా గొప్పది. 10 ఏళ్ల వయసులో తల్లిపోయిన లోటు తెలియకుండా అరచేతిలో పెట్టుకున్నట్టు తల్లి కూడా తానే అయ్యాడామెకి ఆయన. ఆమె 16 ఏళ్లకే ఒక విశిష్టమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి కూడా తండ్రే కారణం. ఆ వయసుకే ప్రపంచం పట్ల స్పష్టమైన అవగాహన ఏర్పడేలా తయారు చేశాడు ఆయన కూతుర్ని. తండ్రి కూతుళ్ల మధ్య అరమరికలుండవు. అయితే రామ్మోహన్ రావు గారిలో ఒక చింత లేకపోలేదు. తన కూతురి వ్యక్తిత్వానికి సరిపడే వ్యక్తితో ఆమె జీవితాన్ని కలపడం అన్నది ఓ సమస్య అయింది. స్వదేశంలో గాని విదేశంలో గాని ఏ పురుషుడు ఆరాధనని ఆకర్షించలేదు. తన కూతురులో ఫ్రిజిడిటీ ఉందేమోనని ఆయన అనుమానించి బెంగపడకపోలేదు. అయితే ప్రియతంతో పరిచయమయ్యాక ఆరాధనలో వచ్చిన పైకి కనబడని మార్పుని ఆయన పసిగట్టగలిగినప్పుడు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. అయితే ఆరాధన బయటపడలేదు. ప్రీతం కూడా తన కూతుర్ని బాగా ఇష్టపడుతున్నాడని, గౌరవం పెంచుకున్నాడని తెలిసినప్పుడు నిజంగా ఆయన చాలా ఆనందించాడు. ప్రీతం వ్యక్తిత్వం ఆయనకు నచ్చింది. ఆరాధనకి అన్ని విధాలా తగిన అర్హతలున్న ఒకే ఒక్క వ్యక్తి ప్రియతమేనేమో అని కూడా అనిపించింది ఆయనకి. రామ్మోహన్ రావు గారు ప్రియతం ఆస్తిపాస్తుల్ని లెక్కలోకి తీసుకోలేదు. ఆ విషయంలో అతడు తమకంటే ఎంతో గొప్పవాడని పొంగిపోలేదు. కేవలం అతడి వ్యక్తిత్వాన్ని, తన కూతురి పట్ల అతడు కనబరుస్తోన్న అభిమానాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకుని ఆనందపడ్డాడు. ప్రియతం ఆరాధనని తన జీవితంలోకి ఆహ్వానించదలుచుకున్న విషయం ఆయనతో చెప్పినా ఆయన్నే కూతురి అభిప్రాయం అడగమని చెప్పలేదు. విషయం ఆయనతోని ఆరాధనతో మాట్లాడతాను అన్నాడు. అతడి తెలివికి ఆయన ఆశ్చర్యపోయి నీ ఇష్టం అని ఊరుకున్నాడే గాని తానుగా కూతురుతో ప్రస్తావించలేదు. ప్రియతం తన మనసుని ఆరాధనకి తెలియజేశాక ఆమె తండ్రికి తనే ఆ విషయం చెప్పింది. ఆయన ఆ విషయాన్ని అప్పుడే వింటున్నట్టుగా మొహం పెట్టిన తెలివైన ఆరాధన ఈ విషయం ఆయనకి ముందుగానే తెలుసునని గ్రహించింది. అంతేకాదు, ప్రియతం తనని తండ్రి ద్వారా అడిగించకుండా నేరుగా తననే అడగడం ఆమెకు నచ్చింది. అతడి కోసం ఎన్నో పెద్ద కుటుంబాలకి చెందిన గర్ల్స్ క్యూలో నిలబడ్డట్టు ఎదురు చూస్తున్నారని ఆమెకు తెలుసు. అదీగాక అతడు ఒకప్పటి భగ్న ప్రేమికుడు అని కూడా వినుందామె. అయినా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అతడు సాదాసీదాగా కాకపోయినా తన మనసుని నిర్మోహమాటంగా సిన్సియర్గా బయటపెట్టడం ఆమెకు నచ్చింది. అతడు అంత క్రితమే తనని ఆకర్షించి తనలో సంచలనం రేపిన అతడు తనే ఇలా అడగకపోయుంటే ఆమె ఎప్పటికీ బయటపడేది అవునో కాదో ఆమెకే తెలీదు. రామ్మోహన్ రావు గారు అడిగారు, ఏం చెప్పావమ్మా అతడికి? ఆరాధన కాసేపు మాట్లాడలేదు. తర్వాత టైం కావాలన్నానా అంది.
ఆయన ఆశ్చర్యంగా చూశాడు. ఆ చూపులో అతన్ని గురించి మనకి తెలియందేముంది అన్న భావం ఉంది. ఆమె నవ్వి, అతడు మనకు తెలిసింది 7-8 నెలలుగానేగా. పైకి కనిపించేదంతా నిజం కావాలనే ఉంది. మనిషిలో ఇంకో మనిషి ఉంటాడంటారు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తేనే గాని ఆ మనిషిలోని మనిషి మన మామూలు కళ్ళకి కనిపించడు అంది. ఇక ఈ విషయాన్ని గురించి ఆమె ఏం మాట్లాడలేదు. కూతురి ముందు చూపుకి, లోతైన ఆలోచనకి ఆయన ఆశ్చర్యపోయాడు. మరో 4 నెలల తర్వాత ప్రియతంకి తన సమ్మతిని తెలియజేసింది ఆరాధన. ఈ 4 నెలల్లో ప్రియతం 6 సార్లు రామ్మోహన్ రావు గారింటికి డిన్నర్కొచ్చాడు. ఆరాధన ఒక్కసారి మాత్రం వాళ్ళింటికి వెళ్ళింది. అది అతడి బలవంతం మీద. ఇద్దరూ కలిసి ఓ 4-5 సార్లు హోటళ్లలో డిన్నర్ తీసుకున్నారు. ఓ 2 సార్లు సినిమాకి, ఒకసారి రవీంద్ర భారతిలో డ్యాన్స్ ప్రోగ్రాంకి వెళ్లారు. ఇదంతా ప్రియతంని దగ్గరుండి పరిశీలించడానికే అని ఒక్క రామ్మోహన్ రావు గారికే తెలుసు. ప్రియతం తల్లికి, చెల్లికి కూడా ఆరాధన బాగా నచ్చింది. వాళ్ళు రాకపోకలు ప్రారంభించారు. వాళ్ళు ఆరాధనకు నచ్చారు. ఈ ఏడాది చివర్లో ఓ 4 నెలల పాటు హాంకాంగ్కి బిజినెస్ టూర్ వెళ్లాల్సింది ప్రీతం. దాని మూలంగా వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నారు. ఈలోగా ఆరాధనకి తెలిసిన వాళ్లలో, ప్రీతం ఫ్రెండ్స్లో ఈ విషయం బాగా పాకిపోయింది. పెద్దవాళ్ల ముచ్చట కాదనలేక నిశ్చితార్థానికి ఒప్పుకుంది ఆరాధన. సింపుల్గా ఆరాధన ఇంట్లో ప్రదానం జరిగింది. ఉంగరాలు, పూలదండలు మార్చుకున్నాక చిన్న టీ పార్టీ ఇచ్చారు. ఇంకేముంది, సగం భార్యాభర్తలైపోయారు. హనీమూన్కి వెళ్ళినా అభ్యంతర పెట్టేవాళ్ళెవరూ లేరు మిమ్మల్ని అంటూ నైరూప్య లాంటి ఫ్రెండ్స్ ఆట పట్టించినప్పుడు, అతడి ఫ్రెండ్స్ హాస్యోక్తులు విసిరినప్పుడు సిగ్గన్నది ఎరుగని ఆరాధన ప్రియతం కళ్లలోని కొంటెదనానికి, పెదవుల మీద అల్లరి నవ్వుకి సిగ్గుపడింది. ఆ తర్వాతైనా తన పట్ల అతడికి ఎంత ఆరాధన, అభిమానం ఉన్నా, ఇద్దరి మధ్య ఏకాంతం దొరికినా అతడు తొందరపడకపోవడంతో అతడి పట్ల ఆమెలో గౌరవం పెరిగింది. ప్రియతంతో అభ్యంతరం లేకుండా సినిమాలకి, షికార్లకి వెళ్లడం ప్రారంభించింది. ఓ వారం రోజుల పాటు అతడు కనిపించకపోతే ఏదో పోగొట్టుకున్నట్టు అనిపించేదామెకి. ప్రియతం తనని చాలా బలంగా ఆకర్షిస్తున్నాడని ఆరాధన గ్రహించింది. గవర్నమెంట్ జాబ్ మానేసి ప్రాక్టీస్ పెట్టుకుందామా అన్న ఆలోచనలో ఉన్న ఆమె ప్రియతం తన జీవితంలోకి ప్రవేశించాక ఆ ఉద్దేశం మానుకుంది. వృత్తి, బాధ్యతలు పెంచుకుంటూ పోతే గృహిణిగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న అనుమానంతో ఆ ఆలోచనని వదిలిపెట్టింది. కూతురి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధి చెందబోతుందని రామ్మోహన్ రావు గారు ఆనందంతో తనంత అదృష్టవంతుడు లేడని పొంగిపోతున్న తరుణంలో వచ్చి తాకింది ఆయనే ఆశానిపాతం లాంటి ఆ వార్త. తండ్రి అలా ఎందుకున్నాడో ఆమెకు అర్థం కాలేదు. అందుకే రాగానే ప్రీతం ఊళ్ళో ఉన్నాడా అని అడగలేకపోయింది. ఆయన ఢిల్లీ విషయాలు అడుగుతూ, ఇక్కడ విషయాలు చెబుతూ ఏదో మాట్లాడుతున్నా మనిషిలోని మార్పుని సూక్ష్మగ్రాహైన ఆరాధన పసిగట్టింది. రాత్రి డిన్నర్ తీసుకుంటున్నప్పుడు యథాలాపంగా అడిగినట్టు, ప్రీతం ఊళ్ళో ఉన్నాడా నాన్న అడిగింది. ఆయన మనసులోనే ఉలికిపడి పైకి ఆ అన్నాడు పొడిగా. కూతురు ఇలా అడుగుతుందని ఆయనకి తెలుసు. ఆ సందర్భాన్ని ఎలా ఎదుర్కోవాలో, తట్టుకోవాలో తలపండిన ఆ న్యాయవాదికి తెలియకపోయింది. మాట మార్చి ఏదేదో మాట్లాడసాగాడు. ఆరాధన గమనించిందది. నిమిషమాగి అడిగింది మళ్ళీ. ఫోన్ నెంబర్ తెలియజేసినా అతడు మాట్లాడలేదు. బాగా బిజీగా ఉన్నాడా ఏంటి? నీతో మాట్లాడా ఈ మధ్య? ఆ అన్నాడాయన మళ్ళీ. క్షణమాగి భోంచేయమ్మా, తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు. దీంతో ఆరాధనకి ఆయన ఎందుకో బాధపడుతున్నాడని, చెప్పలేకపోతున్నాడని అర్థమైంది. ఆయన సరిగ్గా భోంచేయలేకపోతున్నాడు. బలవంతంగా మింగుతున్నాడు. తను ఊరెళ్లకు ముందు పేపర్లో చదివిన వింత వార్త గుర్తొచ్చి ఆందోళనగా, ప్రీతం ఆరోగ్యం బాగుందా డాడీ అని అడిగింది. తలెత్తి కూతురు వైపు చూశాడు రామ్మోహన్ రావు. ఆమె కళ్లల్లో ఆందోళన, అనుమానం. ఆయన విషాదంగా నవ్వి, అతడికేమమ్మా, నిక్షేపంలో ఉన్నాడు అన్నాడు. దీంతో పూర్తిగా తండ్రి మొహంలోని ఆందోళన, దిగులు వెనుక ఏదైనా బలమైన కారణం ఉండుంటుందనే నమ్మకానికొచ్చిన ఆమె చివరగా, అతడెప్పుడు మాట్లాడాడు మీతో అడిగింది. ఈ ఉదయం ఫోన్లో. ఆయన ఇంకేమీ చెప్పలేదు. ఆరాధన మాట్లాడలేదు. ఆమెకి అన్నం చేదుగా అనిపించింది. అయినా తండ్రి ముందు బయటపడడం ఇష్టం లేక చకచక ముగించింది. రామ్మోహన్ రావు లేచి వెళుతూ, నా రూంలోకోసారి రా తల్లి అన్నాడు. ఆమె డైనింగ్ టేబుల్ దగ్గరే నిలబడి విషయం ఏమై ఉంటుందా అని ఊహించడానికి ప్రయత్నించింది.
ఉహుం, సాధ్యం కాలేదు. ఏమని ఊహించగలదు ఊహకందని విషయాన్ని? తండ్రి గదిలోకి వెళ్ళింది. బెడ్ మీద వాలి దిండ్లకి ఆనుకుని కళ్ళు మూసుకుని పడుకున్న ఆయన అడుగుల చప్పుడికి కళ్ళు తెరిచి, ఇలా వచ్చి కూర్చో తల్లి అన్నాడు తన పక్కన చోటు చూపిస్తూ. సాధారణంగా తల్లి అమ్మ అని తప్ప ఎప్పుడో గాని పేరు పెట్టి పిలవడాయన కూతుర్ని. ఎప్పుడైనా బేబీ అని కూడా అంటాడు. ఆరాధన కూర్చున్న తర్వాత నిమిషం దాకా ఆయన ఏమీ మాట్లాడలేదు. ఏం మాట్లాడాలో, ఆ విషయం కూతురుతో ఎలా చెప్పాలో తెలియనట్టుండిపోయిన ఆయన చివరికి గుండె దిటవపరుచుకుని కాస్త లేచి కూర్చుని, ఉదయం ఫోన్ చేసినప్పుడు ప్రీతం ఒక విషయం చెప్పాడమ్మా. ఫోన్ నేనే చేశాను. ఏం చెప్పండాన్నా? ఎంత దాచుకున్నా దాగని ఆతృత ఆమె కంఠంలో. ఆయన కూతురి మొహంలోకి చూడకుండానే నేల చూపులు చూస్తూ, మీ పెళ్లి జరగదని, పరిస్థితులు మారాయని అన్నాడు. చెప్పేసి కళ్ళు మూసుకున్నాడాయన. ఆరాధన త్రుళ్ళిపడిందా మాట విని అన్నదానికి నిదర్శనం బెడ్ మీద చిరు కదలిక. 5 నిమిషాలు చాలా దుర్భరంగా గడిచాయి. ఈ మాట చెప్పడానికి ఆయన శక్తి చాలా కూడదీసుకోవాల్సి వచ్చింది. ఇది కూతురికి అంత పెద్ద షాకో ఆయనకి తెలుసు. 5 నిమిషాల తర్వాత ఆయన కళ్ళు విప్పి చూసేసరికి ఆరాధన మొహంలో ఏ భావమూ లేకుండా కనిపించింది. తనలోని సంచలనాన్ని అతి ప్రయత్నం మీద అదింపెడుతోందని అర్థం చేసుకున్న ఆయన మనసు బాధగా మూలిగింది. అప్పుడు మాట్లాడింది ఆరాధన. కారణం ఏం చెప్పాడు? ఏమీ చెప్పలేదు తల్లి. కొన్ని పరిస్థితుల మూలంగా అని క్లుప్తంగా చెప్పి ఫోన్ పెట్టేశాడు. విషాదంగా అన్నాడాయన. మొదట ఆరాధన ఈ మాటలు నమ్మలేకపోయింది. కాని చెప్పింది తన తండ్రి. ఇది ఆమెకు చిన్న షాకేం కాదు. ఇదేదో ప్రీతం వేసిన ప్రాక్టికల్ జోక్ అని కూడా ఆమె అనుకోవడం లేదు. ఎందుకంటే అతడు అంత చీప్గా బిహేవ్ చేయడని ఆమెకు తెలుసు. అతి ప్రయత్నం మీద తనలోని సంచలనాన్ని కంట్రోల్ చేసుకుంటూ మాట్లాడిందామే. అతడితో ఓసారి మాట్లాడి విషయం తెలుసుకుంటాను. మీరేం దీన్ని గురించి వర్రీ అవ్వకండి డాడీ. చివరి పదం చాలా అభిమానంగా, అనునయంగా అంది ఆరాధన. అంత షాక్ని తనలోనే దాచుకుని తనని అనునయిస్తోన్న కూతుర్ని చూసి ఆయన గుండె చెరువైంది. చాలాసార్లులాగే అనుకున్నాడు రామ్మోహన్ రావు గారు. ఆరాధన నా తల్లి కావలసింది, కూతురైంది. నా చిట్టి తల్లికి నేనెంత రుణపడిపోతున్నానో. మరు జన్మలోనైనా నా బిడ్డ కడుపును పుట్టే అదృష్టం నన్ను వరిస్తే బావుణ్ణు అని. ఏ బిడ్డకైనా అంతకంటే కావలసిందేముంది? ఆరాధన లేచి పాలతో పాటు 2 స్లీపింగ్ పిల్స్ తండ్రికిచ్చి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయింది. విషాదంగా నవ్వుకున్నాడాయన. ఆ మాత్రల్ని ఆయన మింగలేదు. ఆ రాత్రి ఆయన నిద్రపోలేదు. ఆరాధన కూడా నిద్రపోలేదు. ఎప్పుడైనా నిద్ర పట్టనప్పుడు ఆమె గదిలో లైటు వెలుగుతుంటుంది. ఏదో చదువుకుంటూ ఉంటుంది అలాంటప్పుడు ఆమె. ఈరోజు లైట్ అర్పిందంటే తండ్రిని మభ్యపెట్టడానికే. ఆ విషయం రామ్మోహన్ రావు గారికి తెలుసు. ఇలా నిద్రపట్టని భయంకరమైన కాళరాత్రులు ఆయన జీవితంలో ఇంతవరకు 3 ఒకటి 15 ఏళ్ల క్రితం తన భార్యకి క్యాన్సర్ అని, ఇక బ్రతకదని తెలిసినప్పుడు. రెండోసారి ఆరాధన యూకే వెళ్ళడానికి ముందు రాత్రి. మళ్ళీ ఇప్పుడు. అమ్మా, నెల్లూరు నుండి తాతగారిని పిలిపిద్దామా? ఏం సలహా ఇస్తారో తల్లిని అడిగింది శాంతి. నీ ఇష్టమే అంది శారదమ్మ హరిశ్చంద్రరావు ఆలోచనగా. పాపం ఈ మధ్య ఆయన మనవరాలు తప్పిపోయి కుటుంబం కష్టాల్లో ఉంది. ఇప్పుడు ఆయన్ని మన సమస్యల మధ్యకి లాగడం ఇంకా కష్టపెట్టినట్టు అవుతుందేమో. అందులో ప్రీతం అంటే ముసలాయనికి ప్రాణం. మనం కూడా ఆలోచించాలమ్మా అన్నాడు. అదే నిజమే అన్నయ్య అంది శారదమ్మ దిగులుగా. ఎందుకు? ఆయనొచ్చి మాత్రం ఏం చేస్తాడు? భూత బైరాగికి కబురం పండి బాబు అని సతాయించింది లలితమ్మ. శాంతి ఆలోచనలో పడింది. విశ్వేశ్వరరావు గారు ప్రీతం తండ్రికి పినతండ్రి. ఆయనకి మగ సంతానం లేకపోవడంతో అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకున్నాడు. ప్రీతం అంటే ప్రాణం ఆయనకి. ఏడాదిలో ఓ 4 నెలలైనా వచ్చి ఉంటారిక్కడ. దాదాపు 80 ఏళ్ల వయసులో కూడా దృఢంగా ఆరోగ్యంగా ఉంటాడాయన. చాలా తెలివైనవాడు. ఆయన వచ్చుంటే తమకి కాస్త ధైర్యం వస్తుంది. కాని పాపం ఆయన కుటుంబం కష్టాల్లో ఉంది. ఎలా? ఆరాధనైనా రాదే? ప్రీతం ప్రతి రాత్రి అక్కడికి వెళ్లడం మానలేదు. ఇప్పుడు అతడిలో కాస్త హుషారు కనిపిస్తోంది. 10 రోజులు దాటింది అతడు అక్కడికి వెళ్లడం మొదలుపెట్టి. శాంతి ఓసారి ఆ విషయం గురించి ప్రశ్నిస్తే దాన్ని గురించి తననేమీ అడగద్దని, సమయం వస్తే తనే చెబుతానని ముక్తసరిగా అన్నాడు. అయితే అతడు ఇంట్లో ఎవరినీ పట్టించుకోవడం లేదు. ఎప్పుడూ కలలుగంటున్న వాడిలా కనిపిస్తాడు. పగలు గది వదిలి రాడు. నీరసంగా కనిపిస్తున్నాడు. అతడి నీరసం రోజురోజుకి పెరిగిపోతుందని,
బలమైన మనిషి కాబట్టి అంతగా పైకి కనబడడం లేదని శాంతి అనుమానం. ఈ మాట విని, అమ్మో, అయితే వీణ్ణి కామిని పిశాచమే పట్టిందే ఏకంగా. ఓర్నాయనో, దాన్ని వదిలించుకోవడం కష్టమే. మనిషిని పీల్చి పిప్పి చేసేస్తుంది. అందులో వీడు అందగాడు, బంగారం లాంటి బిడ్డ గతేం కానుందో అంటూ శోకాలు ప్రారంభించింది లలితమ్మ. శారదమ్మ నిశ్చేష్టురాలైంది ఈ మాట విని. హరిశ్చంద్రరావు ఉలికిపడ్డా తర్వాత భార్యని తిట్టి గదిమి నోరు ముయించాడు. ఆరాధన ఇంకా ఊరు నుండి రాలేదు అనుకుంటున్న శాంతికి తెలీదు. ఆరాధన వచ్చిందని, మధ్యాహ్నమంతా ఎవరి గదుల్లో వాళ్ళున్నప్పుడు ప్రీతంతో ఓ అరనిమిషం మాట్లాడిందని. శాంతికి ఆమె రాకని గురించి ముందుగా తెలుసుంటే కాస్త బావుండేది. ఆరాధన ప్రీతం కంటే శాంతిని ముందు కలిసి మాట్లాడుంటే పరిస్థితి ఆమెకి వెంటనే అర్థమై ఉండేది. ఇదేమీ తెలియని ఆరాధన అతన్ని మామూలుగా కలవాలనుకుంది. అయిష్టంగా ఒప్పుకున్నాడు ప్రీతం. అతడి పేరు శ్రీకాంత్ శర్మ. వర్ధమాన కవిచంద్రుడు అని అనుకుంటుంటాడు. తన పేరుని శ్రీశ్రీలాగా శ్రీ సాగా మార్చుకున్నాడు. ఓ లోకల్ పత్రికలో రిపోర్టర్, పెద్ద జర్నలిస్టులా, ఒక కులదీప్ నయ్యర్లా, ఒక అరుణ్ శౌరిలా ఫీల్ అయిపోతుంటాడు. ఏ కాస్త ప్రత్యేకంగా సెన్సేషన్గా ఉండే న్యూస్ దొరుకుతుందా అని వెతుకుతుంటాడు. దాని ఆధారంగా పెద్ద పత్రికల దృష్టిలో పడొచ్చునని అతడి ఆశ. అయితే అతడి దురదృష్టవశాత్తు అలాంటి అవకాశం అతడికి ఎంతవరకు లభించిన పాపాను పోలేదు. వరకట్న చావులు, రోడ్డు యాక్సిడెంట్లు, వీటిల్నే కథలుగా వర్ణించి రాస్తుంటాడు. అతడికి చిత్రంగా శత్రువయ్యాడు ప్రీతం. ఓ ప్రముఖ దినపత్రికలో సబ్ ఎడిటర్గా చేరడానికి ప్రయత్నించాడు ఏడాది క్రితం శ్రీశ. అదంత తేలిగ్గా అయ్యే పని కాదని తెలిసింది అతడికి. రికమెండేషన్ ఉంటే వస్తుందన్నారు చాలామంది. అంత పెద్ద పరిచయాలు అతడికి లేవు. అప్పుడు ఎవరో చెప్పారు అతడికి, ఆ పత్రిక చీఫ్ ఎడిటర్తో ప్రీతంకి మంచి సంబంధ బాంధవ్యాలున్నాయని. వెంటనే అతడు ఎవరినో పట్టుకుని ప్రీతం దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయానికి ప్రీతం బొంబాయి నుండి వచ్చి ఓ బిజినెస్ పార్ట్నర్తో తన ఆఫీసులో ఉన్నాడు. అతడి సెక్రటరీ ద్వారా అతడికి తనొచ్చిన పనిని చెప్పి పంపాడు. వెంటనే ప్రీతం తప్పక పనిచేసి పెడతానని అన్నాడు. అతన్ని తను చూడనవసరం లేదని అన్నాడు. ఆనందంగా తిరిగొచ్చేశాడు శ్రీశ. అయితే ప్రీతం ఇక్కడే పొరబడ్డాడు. అదే పత్రికలో అదే ఉద్యోగం కోసం తన బంధువు ఒకడిని ఇరికించే ప్రయత్నంలో ఉన్న ప్రీతం ఆఫీసులో పనిచేసే హెడ్ క్లర్కు అతడి రికమెండేషన్ కోరాడు. ప్రియతంకి తన సిబ్బందికి ఇలాంటి సహాయాలు చేయడం అలవాటే. అతడి అర్హతలు తెలుసుకుని ఒకసారి అతన్ని తనని కలవమని అంత క్రితం హెడ్ క్లర్క్కి చెప్పున్న ప్రీతం ఇప్పుడొచ్చింది అతడి తమ్ముడైన యువకుడుగా భావించి బిజినెస్కి సంబంధించిన చర్చల్లో ఉన్న అతడు అతన్ని కలుసుకోకుండానే వెనక్కి పంపి తర్వాత ఆ పత్రిక చీఫ్ ఎడిటర్కి ఫోన్ చేసి చెప్పాడు. హెడ్ క్లర్క్ తమ్ముడు ఆ పత్రికలో సబ్ ఎడిటర్ అయ్యాడు. తను ఆ పత్రికలో సబ్ ఎడిటర్ అవుతానని కలలు కన్న శ్రీశ ఆ స్థానం భర్తీ అయిందని, అది ప్రీతం రికమెండేషన్తో అని తెలిసి షాక్ తిన్నాడు, మండిపోయాడు. ప్రీతంకి ఫోన్ చేసి తననిలా మోసం చేసినందుకు నిందించాడు. అతడు తనకి మాట ఇవ్వకుండా ఉన్న పక్షంలో తను మరో విధంగా ప్రయత్నించి ఆ ఉద్యోగం సంపాదించుకునేవాడని, తన భవిష్యత్తు అతడి మూలంగా నాశనమైందని అన్నాడు. ప్రీతం మొదట ఈ నిందారోపణకి తెల్లబోయాడు. తర్వాత అసలు విషయం తన పొరపాటు అర్థం చేసుకుని నిజంగా కాస్త బాధపడ్డాడు. అతడికలా ఆశ కలిగించినందుకు తనకి తెలిసి కాకపోయినా అతడి మాటలు కూడా ప్రీతం పట్టించుకోలేదు. సహజంగా అతడిది దయాద్ర హృదయం. సరే, నీ అర్హతలేంటో చెప్పు, ఇంకెక్కడైనా ప్రయత్నిద్దాం అన్నాడు. శ్రీశ్ర కాస్త తగ్గి గొప్పగా చెప్పుకున్న అతడి అర్హతలన్నీ ఎందుకు పనికిరావని అర్థం చేసుకున్నాడు ప్రీతం. నీ చదువేంటి? చిన్నతనంగా ఫీల్ అవుతూ ఎస్ఎస్ఎల్సి అని చెప్పాడు. ఫెయిల్డ్ అని చెప్పడం ఇష్టం లేక. నీకు నా ఆఫీస్లో ఒక ఉద్యోగం ఇస్తాను, జీతం 700. ఇప్పుడు నువ్వు చేసే పనికన్నా సులభతరమైన, ఆదాయం ఎక్కువైన జాబు. నా ఆఫీసుల్లో ఫ్యాక్టరీల్లో ఉద్యోగం దొరకడం అన్నది అంత సులభమైన విషయం ఏమీ కాదన్నది నీకు తెలిసే ఉంటుంది. నిజానికి ఏ పత్రికాఫీసులోనూ నీ అర్హతలకి ఉద్యోగం దొరకదు. ఆ వృత్తిని వదిలేసేయి. ఇంత దూరం ఎందుకు చెబుతున్నానంటే నేను పొరబడి ఆ రోజు నీకు ఆశ కలిగించి నాకు తెలియకుండానే నిన్ను డిసప్పాయింట్ చేశాను కాబట్టి సానుభూతిగా అన్నాడు. ఈ మాట విని శ్రీశ అహం దెబ్బతింది. అతడు అన్యాపదేశంగా నువ్వొట్టి వెదవి, నువ్వు పత్రికల్లో పనిచేసేందుకు ఎంత మాత్రమూ పనికిరాని చెమటవి, నీకు అర్హత లేదు అన్నట్టు అనిపించింది.
ప్రీతం ఇచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని వదులుకోవడమే గాక అతడు తనని ఘోరంగా అవమానించినట్టే భావించాడు. అతడి మీద ద్వేషం ప్రబలిపోయింది. మీరిచ్చే ఉద్యోగం ఎవడికి కావాలి? ఒకరి కింద బానిస చాకరీ చేసే కర్మ నాకు పట్టలేదు. నాకు స్వేచ్ఛ కావాలి. మీ సానుభూతి దయాదాక్షిణ్యాలు నాకేం అవసరం లేదు అన్నాడు రోషంగా. ప్రీతంకి నవ్వాలో ఏం చెయ్యాలో అర్థం కాలేదు. సబ్ ఎడిటర్ అయినా ఒకరి కింద పనిచేయడమే అన్న విషయం ఈ మూర్ఖుడికి తెలీదా ఏంటి అనుకున్నాడు. ఇంతసేపు తన విలువైన సమయాన్ని హెచ్చించి అతడితో మాట్లాడడమే దండగా అనిపించింది అతనికి. చూస్తుండండి, మీరు చేసిన ఈ మోసాన్ని అవమానాన్ని ఒక ఛాలెంజ్లా తీసుకుని ఏడాది తిరిగేసరికి ఓ పెద్ద జర్నలిస్ట్నే పోతాను అన్నాడు ఆవేశంగా. ప్రీతంకి నవ్వొచ్చింది. సబ్ ఎడిటర్ పోస్టు దొరకలేదని గోల పెడుతున్నవాడు ఆ విషయం మరిచిపోయి జర్నలిస్ట్ నవుతానంటాడేంటి? నీ కర్మ మనసులో అనుకుని పైకి శాంతంగా విష్ యూ ఆల్ ద బెస్ట్ అంటూ ఫోన్ పెట్టేశాడు. ఇక అంతటితో అతన్ని మరిచిపోయాడు. ఏడాది తిరిగొచ్చిందే గాని లోకల్ పత్రిక స్థాయి నుండి అంగుళం కూడా ఎదగలేదు పాపం శ్రీశ. ప్రీతం పట్ల అతడిలో ద్వేషం మాత్రం ఎదిగిపోయింది. అతన్ని దెబ్బతీసే అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. అది తనకి సాధ్యం కాదని దిగులు పడేవాడు. అనుకోకుండా హఠాత్తుగా అతడికి ఆ అవకాశం ఇప్పుడు లభించింది. శ్మశానంలో వ్యాపారవేత్త. ఈ హెడ్డింగ్తో ఓ ప్రముఖ దినపత్రికలో ప్రచురితమైన ప్రీతంని గురించిన వింత వార్త చదివి ఎగిరి గంతేశాడు శ్రీశ. వెంటనే వెళ్లి పోలీసుల్ని కలుసుకున్నాడు. వాళ్లు అతడి ఆరోగ్యం సరిగా లేక కారు అక్కడ ఆపి నిద్రపోయాడని చెప్పారు. ఆ రెండో రోజు ప్రీతం చెప్పినట్టుగా అతడితో దగ్గర సంబంధాలున్న పత్రికలో ఇదే విధమైన వార్త వచ్చింది. అయితే ఇది శాంతి సలహాతో శ్రీరామ్ చేసిన పని. దీంతో అనుమానం బలపడింది శ్రీశాకి. తను వెళ్లి ఆ శ్మశానాన్ని సందర్శించాడు. కాటికాపర్ని కదిలించాడు. అది ప్రీతం అక్కడికి రావడం మొదలుపెట్టిన 4వ రోజు. శాంతి అప్పటికక్కడికి రాలేదు. కాటికాపరి జరిగింది చెప్పాడు. తర్వాత అతడు ఈ విషయం శాంతికి చెప్పడం మరిచిపోయాడు. ప్రీతం కారులో స్పృహ తప్పిన స్థితిలో కనిపించాడన్న విషయం అబద్ధమని, అతడు సమాధి మీద పడున్నాడన్న కొత్త విషయం తెలుసుకోగలిగినందుకు చాలా ఆనందించాడు. ఎన్ని రోజులుగా వస్తున్నాడు అడిగాడు. నిన్ననే బాబుని సూతి అన్నాడు కాటికాపరి. ఒక్కసారే అన్నాడు. శ్రీశ అక్కడి నుండి తిరిగొచ్చేసి బాగా ఆలోచించాడు. ఈ వార్త వెంటనే తమ పత్రికలో వచ్చేలా చేయలేదతడు. దీన్ని గురించి ఇంకా లోతుగా పరిశీలించాలనుకున్నాడు. ప్రీతం ఇంటి ముందు తచ్చాడసాగాడు. ఆ ఇంటి నౌకరు కుర్రాడు బుజ్జిగాడిని పరిచయం చేసుకుని వాణ్ణి హోటల్లో బాగా మేపి ప్రతి రాత్రి ప్రీతం ఇంట్లో నుండి బయటకు వెళుతున్న విషయం తెలుసుకున్నాడు. శ్రీశాకి చాలా ఆనందంతో పాటు ఇది చాలా మిస్టీరియస్ గా కనిపించింది. తను మొత్తం వివరాలు సేకరించి ప్రీతంకి స్నేహితుడైన చీఫ్ ఎడిటర్కి శత్రువైన మరో పత్రిక చీఫ్ ఎడిటర్కి అందించగలిగితే తన దశ తిరుగుతుందని భావించాడతడు. ప్రీతం మామూలు వ్యక్తి కాదు, ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్, సినిమా నిర్మాత కూడా. అతన్ని గురించిన ఈ విషయాలు చాలా సెన్సేషన్ని క్రియేట్ చేయొచ్చునన్న విషయం అతడికి తెలుసు. ఇక్కడ అతడి బుర్ర పాదరసంలా పనిచేసింది. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. తన శత్రువైన ప్రీతంని చావు దెబ్బ తీయొచ్చు. తన వృత్తిలో తను కోరుకున్న స్థానానికి చేరుకోవడానికి ఇది తొలి అంతస్తుగా చేసుకోవచ్చు. శ్రీశ మర్నాటి రాత్రి శ్మశానానికి వెళ్లి ప్రీతం అక్కడికి రావడం, శిథిల సమాధి దగ్గర విలపించడం అంతా చూసి ఫ్లాష్ కెమెరాతో ఆ దృశ్యాల్ని ఫోటో కూడా తీసుకున్నాడు. అయితే అతడికి దెయ్యాలు భూతాల పట్ల నమ్మకం లాంటిది ఉండడంతో భయపడి వెంటనే అక్కడి నుండి వచ్చేశాడు. అది వేరే సంగతి. శాంతి శ్రీరామ్ కలిసి శ్మశానం దగ్గరికి వెళ్లడం అతడి దృష్టిని దాటిపోలేదు. ఇది ఎందుకు జరుగుతోంది, ఎలా జరుగుతోంది అని అతడు ఆలోచించలేదు. తను చూసిన విన్న సంఘటనలకి 10 కల్పనలు జోడించి ఒక కథ అల్లసాగాడు. అంతేకాదు, ప్రీతం పట్ల అతడిలో పెరుగుతున్న ద్వేషం అతడిని అంతటితో ఊరుకొనివ్వలేదు. ఈ ప్రీతం రహస్యం తనకి తెలిసిపోయిందని, తొందరలో వీళ్ల కుటుంబం పరువు నడివీధికి ఎక్కించదలుచుకున్నానని ఒక ఉత్తరాన్ని శాంతి పేరు మీద రాశాడు. దీన్ని ప్రీతం పట్టించుకునే స్థితిలో లేడని తెలుసు కాబట్టి. ఇదే అతడి విషయంలో అతడు చేసుకున్న భయంకరమైన పొరపాటు. ఈ లెటర్ని చూసి ప్రీతం ఇంట్లో శ్రీశ ఊహించినట్టు అంతా భయపడిపోయారు. ఈ రహస్యం బయటికి పొక్కిందా, ఈ అజ్ఞాత వ్యక్తి ఎవరు అని శాంతి హడలిపోసాగింది. శ్రీరామ్ కూడా కంగారు పడసాగాడు.
ఈ సమయంలో ఆరాధన వచ్చిందన్న విషయం ఆమె ఇంటికి ఫోన్ చేసి తెలుసుకున్న శాంతి తల మీద భయంకరమైన బరువేదో దిగిపోయినట్టే ఆనందించింది. ఆరాధన ప్రీతంని కలుసుకోవడానికి బయలుదేరింది. చాలా వేగంగా వెళుతోంది ఆమె కారు. తనుగా అతన్ని పిలిచి కలుసుకోవడానికి వెళ్లడం ఇదే తొలిసారి ఆమెకి. ఎప్పుడూ అతడు పిలవడమే. కాని ఈసారి తను ఇలా చాలా చిత్రమైన పరిస్థితుల్లో ఎందుకు వెళుతోంది తను? అతడిని కారణం అడగడానికా, లేక ఆమె ఆలోచన పూర్తి కాకముందే రాక్షసుల భయంకరమైన వేగంతో దూసుకొస్తోన్న పెద్ద లారీ కనబడింది ఆమెకి. చాలా దగ్గరగా వచ్చేస్తోంది. కంగారు పడింది ఆరాధన. కారుని సరున్న పక్కకి కోస్తూ స్పీడ్ తగ్గించింది. చిత్రంగా లారీ డ్రైవర్ కూడా పక్కకి కోసి సరిగ్గా కారు మీదకి దూసుకురాసాగాడు. ఆరాధన తెల్లబోయింది. కంగారు పడింది. ఎందుకలా చేశాడతను? అతడు కంగారు పడ్డాడా? అది ట్రాఫిక్ లేని శ్రీమంతులు నివసించే లొకాలిటీ. రోడ్డు బాగా విశాలంగా ఉంటుంది. నిన్న మధ్యాహ్నం ఢిల్లీలో జరిగిన సంఘటన గుర్తొచ్చింది అప్రయత్నంగా. తలని విదిలిస్తూ ఈసారి ఎడం వైపుకి కోసింది కారుని. ఇంతలో హఠాత్తుగా ఆమె ఊహించని విధంగా ఇంజన్ బాయిల్ అయిపోయి బ్యానెట్లో నుంచి పొగలు సెగలు రావడం మొదలుపెట్టాయి. ఫ్యాన్ బెల్ట్ తెగిపోయింది. పెద్ద జరుకుతో ఆగిపోయింది కారు. అప్పటికే లారీ సరున ఇటు తిరిగి కారుకి అరగజం దూరంలోకి వచ్చేసింది. ఇక ఆలస్యం చేయలేదు ఆరాధన. చప్పున ఎడంవైపు డోరుని ఓపెన్ చేసుకుని కిందకు దూకేసింది. సరిగ్గా కారుకి అరగజం దూరంలోకొచ్చి సడన్ బ్రేక్తో లారీని ఆపేశాడు డ్రైవర్. ఇంతలో రోడ్డుకి ఆ వైపు నుండి ఈ వైపు నుండి 2 కార్లు, 2 స్కూటర్లు, 4 సైకిళ్లు వచ్చాయి. అప్పటికి ఆరాధన కళ్ళు మూసుకుని గుండెల మీద చేయి వేసుకుని రోడ్డు పక్కనున్న ఓ ఇంటి తాలూకా కాంపౌండ్ వాళ్ళకి అంటుకుని నిలబడిపోయింది. లారీ డ్రైవర్ దిగొచ్చి, సారీ మేడం, క్షమించండి. నేను ఏదో ఆలోచనలో ఉండి చాలా దగ్గరకొచ్చాక గాని మిమ్మల్ని గమనించలేదు. హఠాత్తుగా కారును చూసి కంగారు పడిపోయి తికమగ్గా మీరెటు వెళితే నేను అటే వచ్చాను. మీ సమయస్ఫూర్తితో చాలా ప్రమాదం తప్పింది అన్నాడు భయం ధ్వనిస్తోన్న కంఠంతో. అప్పటికి తేరుకుంది ఆరాధన. తను ఆలోచనల్లో ఉండిపోయి లారీని గమనించలేదు. తన తప్పు ఉంది ఇందులో. అందుకే ఆమె అతి మామూలుగా అయిపోతూ ఇట్స్ ఆల్ రైట్ అంది. తను సమయస్ఫూర్తితో కారుని ఆపలేదని, అదే ట్రబుల్ ఇచ్చిందని అతడికి చెప్పడం ఆమెకిష్టం లేకపోయింది. ఆ డ్రైవర్ మొహంలో స్పష్టంగా కనబడిన నిరాశని, కంగారుని గుర్తించుంటే ఆమె అతన్ని అనుమానించుండేది. దురదృష్టవశాత్తు ఆమె ఆ స్థితిలో అది గమనించలేదు. ఆరాధనకి నిన్నటి విషయం గుర్తుకు రాసాగింది. అలా ఎందుకు జరుగుతోందో ఆమెకు తెలీదు. చాలా చిత్రమైన విషయం ఇది. ఆ సంఘటనకి దీనికి ఎలాంటి సంబంధం లేదు కదా అనుకోసాగింది. ఉందని తెలియని ఆరాధన. అరగంట తర్వాత ప్రీతం కోసం అనుదీప్లో అతడి పర్సనల్ సూట్లో అతడి కోసం ఎదురు చూస్తోంది ఆరాధన. ఇది కొత్త పరిస్థితే. ఆమె అతడి కోసం ఎప్పుడూ ఎదురు చూడలేదు. అతడే చూసేవాడు ఆమె కోసం, లేదా కలిసొచ్చేవాళ్ళు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. ఈ పరిస్థితి ఆమెకి చాలా అసహనంగా, అవమానకరంగా కూడా అనిపిస్తోంది. తనని తాను కంట్రోల్ చేసుకుని కూర్చుందామె. ఆమె వచ్చిన 15 నిమిషాల తర్వాత అతడొచ్చాడు. ఆమెని చూసి తనే ముందు హలో అన్నాడతను. ఆరాధన తిరిగి హలో అనలేదు. హలో అని అతడన్న పలకరింపులో అతడు తనకి దూరం కావడం స్పష్టంగా కనిపించిందామెకి. ఆ పలకరింపు చాలా అనాసక్తంగా ఉంది. అతడు ఆమె వైపు క్షణం కంటే ఎక్కువసేపు చూడలేదు. అది ఇబ్బందితో కాదు, మొహమాటంతో కాదు. ఆమె అర్థం చేసుకోలేని, ఆమెకి అంతుచిక్కని మరేవో భావాలు అతడి మొహంలో. ఎప్పుడూ నీట్గా స్మార్ట్గా కనిపించే అతడు కాస్త నలిగినట్టుగా, నీరసంగా కనిపించాడు ఆరాధనకి. ఏంటి, ఇతడి ఆరోగ్యం సరిగ్గా లేదా? ప్రీతం మౌనంగా కూర్చుండిపోయాడు. ఏదో ఆలోచిస్తున్నట్టుగా కాక, ఏదో లోకంలో ఉన్నవాళ్లా కనిపించాడామెకి. ఆమెకి పరిస్థితి చాలా విచిత్రంగా, ఇబ్బందికరంగా ఉండి ఉక్రోషం తెప్పించింది. ఇదే రూంలో తామిద్దరూ ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకున్నారు. అతడి వ్యాపారాల గురించి, తన వృత్తిని గురించి, తమ మ్యారేజ్, ఇలా ఎన్నో విషయాలు. తమకి ఆసక్తి లేని విషయాల గురించి కూడా. ఒకరు మాట్లాడితే ఒకరు ఆసక్తిగా విన్నారు. ఎందుకు? ఒకరి సాన్నిధ్యం కోసం ఒకరు. అతడు ఎక్కువ మాట్లాడేవాడు, తను చాలా తక్కువగా మాట్లాడేది. అప్పుడు అతడి చూపుల్లో, కళ్లల్లో ఆరాధన, అభిమానం, తనకింకా దగ్గర కావాలన్న తపన. ఇప్పుడు నిర్లిప్తత, అనాసక్తి, చిత్రమైన పరిస్థితి ఆమె ఊహించింది.
ఆమె ఆ మౌనాన్ని భరించలేక మీతో మాట్లాడాలని వచ్చాను ఇంగ్లీష్లో అంది. అప్పుడు చూశాడు ఆమె వైపు. అనాసక్తే, ఎలాంటి ఇబ్బంది లేదు. ఆమెకి చాలా రోషం వచ్చింది. బలవంతంగా అణుచుకుని సూటిగా అడిగింది, ఎందుకొచ్చారు ఈ నిర్ణయానికి? ఈసారి ప్రీతం చూపులు నేలకి వాలిపోయాయి. వెంటనే సమాధానం చెప్పలేదు అతడు. ఆమె అతడి సమాధానం కోసం అసహనంగా ఎదురు చూడసాగింది. 2 నిమిషాల తర్వాత కొన్ని కారణాల వల్ల నిర్లిప్తంగానే అయినా స్పష్టంగా అన్నాడతను. ఏంటా కారణాలు? ఎంత అణుచుకున్నా ఆగని రోషం తొంగి చూసింది ఆమె కంఠంలో. సారీ, చెప్పలేను. ఆగ్రహం ఆవేశం ముంచుకొచ్చింది ఆమెకి. ఒక మీ జీవితమే కాదు, నా జీవితం కూడా ముడిపడింది ఇందులో అన్న విషయం మరిచిపోయారా? మీ ఈ నిర్ణయం వలన నేను ఎన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందో ఆలోచించలేదా? నాకిక్కడ విలువే లేదన్నమాట. ఈ నిర్ణయం తీసుకునే అధికారం మీకెవరిచ్చారు? తీవ్రంగా అడిగిందామె. సారీ ఆరాధన, ఏదో చెప్పబోయాడు. ఐ డోంట్ వాంట్ యువర్ ఎక్స్ప్లెనేషన్స్. నాకు కావలసింది మీ నిర్ణయం వెనుకున్న కారణం. అంతే తీవ్రంగా అంది. అది నా పర్సనల్ విషయం అన్నాడు ఈసారి. చెప్పలేను. నన్ను క్షమించమని నిన్ను వేడుకుంటున్నాను. నిజంగా నువ్వు జీవితంలో ప్రవేశించకుండా ఉండుంటే బావుండేది మనిద్దరికీ. షాక్ తింది అతడి సమాధానానికి. అతడలా అంటాడని ఆమె అనుకోలేదు. అతడు తన నిర్ణయానికి కారణం చెప్పలేదు. అలాని అది సంజయ్షి కాదు. అతడు తన జీవితంలోకి ప్రవేశించలేదు, తనే అతడి జీవితంలో ప్రవేశించింది. అందుకు అతడిప్పుడు పశ్చాత్తాపపడుతున్నాడు. అతడి ఈ మాటలు ఆమెకి ఎంత పెద్ద షాక్ అంటే దాదాపు 15 నిమిషాల సేపు ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. అప్పుడు అడిగింది ఆమె, నేను మీ జీవితంలోకి ప్రవేశించానా, లేక మీరు నా జీవితంలోకి ప్రవేశించారా? ఏదైనా కావచ్చు, కానీ కానీ రెట్టించిందామె. ఇలా నా జీవితంతో ఆటలాడదామన్న నిర్ణయానికి వచ్చారన్నమాట. వ్యంగ్యంగా అడిగింది. అతడు దీనికి ఏమీ అనలేదు. మౌనంగా ఏదో ఆలోచిస్తున్నట్టుండిపోయాడు. ఆరాధన గమనించింది. చాలా చిత్రంగా కనిపిస్తున్నాడు ప్రీతం. ఏదో ఆలోచిస్తున్నట్టు, ఎక్కడో ఉన్నట్టు. ఈ ప్రీతం తనకి తెలిసిన ప్రీతం ఒకరేనా? అయినా ఆమె హృదయం అవమానం, రోషం, ఉక్రోషంతో మండిపడసాగింది. అతి మామూలు అమ్మాయిలా. హఠాత్తుగా లేస్తూ అన్నాడు ప్రీతం, నన్ను క్షమించమని నిన్ను ప్రాధేయపడుతున్నాను. నేను నీ జీవితంలో ప్రవేశించి చాలా పెద్ద పొరపాటు చేశాను. నిన్ను చాలా బాధ పెడుతున్నాను. కానీ నేను చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాను. నా గురించి మరిచిపోవడానికి ప్రయత్నించు. నా పరిచయాన్ని ఒక కలలా భావించు. వస్తాను అనేసి వెళ్ళిపోయాడు. అతడి నడకలో ఇది వరకటి హుందాతనం స్టైల్ కంటే నీరసం అధికంగా కనిపిస్తోంది. ఆరాధన స్థాణువైంది అతడి మాటలకి. ఎంత తేలిగ్గా చెప్పాడతను ఆ మాటలు. ఆరాధన ఇంటికొచ్చాక ఆవేశం తగ్గించుకుని ప్రీతంని గురించి ఆలోచించింది. ఆమెలో ఉండే ఒక గొప్ప గుణం అది. ఏ విషయాన్నైనా ఒకే కోణం నుంచి కాక దానికి ఇంకో కోణాలు ఉన్నాయేమోనని వెతికి తరచి చూస్తుంది. ఇప్పుడలా ఆలోచించసాగిందామె. ప్రియతం మామూలుగా లేడు. అతడిలో తన పట్లున్న ప్రేమాభిమానాలు అతి చిత్రంగా మాయమైపోయాయి. కేవలం ఒకే ఒక్క వారంలో ఇలా ఎందుకు జరిగింది? అతడికి తనంటే చాలా ఇష్టం, అభిమానం, ఆరాధన కూడానేమో. అవి మాయమవడానికి ఏదో బలమైన కారణం ఉండాలి. పోనీ ఇంకేదైనా బలమైన ఆకర్షణలో చిక్కుకున్నాడా అని ఆలోచించినా ఆమె అతన్ని అంత తక్కువగా అంచనా వేయలేకపోయింది. ఒకవేళ అదే నిజమై ఉండిన పక్షంలో అతడు తనకి తన నిర్ణయాన్ని తెలిపేటప్పుడు చాలా గిల్టీగా ఫీల్ అయి ఉండేవాడు. కానీ అతడి మొహంలో అలాంటి భావాలేం లేవు. కనీసం ఇబ్బంది, ఇంకా తక్కువ ఫీలింగ్, మొహమాటం, ఇలాంటివేమీ లేవు. ఇలాంటి ఫీలింగ్స్కి అతీతమైన స్థితిలో ఉన్నవాడిలా కనిపించాడతను. తను పొరపాటు చేస్తున్నాడన్న భావం, అసలు ఎలాంటి భావం అతడిలో కనిపించలేదు. మాట వరుసకి క్షమించమనేసి వెళ్ళిపోయాడు. తనని గురించి ఆలోచించలేదు. ఏదో చిత్రమైన విపత్కరమైన స్థితిలో చిక్కుకున్నవాడిలా, ఏదో లోకంలో ఉన్నవాడిలా, కలలుగంటున్నవాడిలా కనిపించాడు. ప్రీతంని తను అంత తొందరగా అతడి వింత ప్రవర్తనకి కారణం తెలియకుండా తప్పు పట్టడానికి లేదేమో, ఇలా ఆలోచించసాగింది ఆరాధన. ఎలా ఆలోచించినా ఆమె ఎంత తెలివైందేనా, ఆలోచనాపరురాలైన స్త్రీయే కాబట్టి ఈ బాధ, అవమానం ఆమెకి ములులా పొడవకుండా మానలేదు. ఏంటలా ఉన్నావు? అడిగింది రూప. ఎలా ఉన్నాను? నవ్వడానికి ప్రయత్నిస్తూ అడిగింది ఆరాధన. రూప సీరియస్గా, నువ్వు తెలివైందానివే కావచ్చు. ఎంత క్లిష్ట పరిస్థితుల్లోనూ నీలోని భావ సంచలనాన్ని పైకి ప్రకటించకుండా అతి మామూలుగా ఉండగలన్న అహం నీలో ఉంటే ఉండొచ్చుగాక.
నేను తెలివి తక్కువ దాన్నేం కాదు. విషయమేంటో చెప్పు అంది. తను విషయం దాటేయడం రూపం ముందు కుదరదని ఆరాధనకి తెలిసిపోయింది. అలాగని అసలు విషయం చెప్పడం కూడా ఆమెకిష్టం లేకపోయింది. అందుకే అబద్ధమాడింది. ఆ అలవాటు లేని ఆరాధన మొన్న ఢిల్లీలో జరిగిన ప్రమాదకరమైన సంఘటన గురించి చెప్పి ఎంత ఆలోచించకూడదనుకున్నా ఆ విషయం గుర్తురాక మాండం లేదు. గుర్తొస్తే అసహ్యంతో మనసంతా ఎలాగో అయిపోతుంది అంది. అంత తెలివైన రూప ఈసారి ఆరాధన చెప్పిన తెలివైన అబద్ధాన్ని నమ్మింది. ఏముంది, అందమైన అమ్మాయిలను బ్రోతల్ హౌసులకో గల్ఫ్ కంట్రీస్కో అమ్మే బర్స్టర్స్ అయ్యుంటారు. నీకు తటస్థపడిన ఇద్దరు మరింత నీచులు అంది. రూప లైఫ్ని చాలా ఈజీగా తీసుకుంటుంది కాబట్టి ఆ సంఘటన గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఏమంటున్నాడు నీ వుడ్బీ? హుషారుగా అడిగింది. ఈసారి తనలోని భావాల్ని రూప పసిగట్టకుండా ఉండడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ, ఎప్పుడు కలిసినా నువ్వు అడిగే తొలి ప్రశ్నో రెండో ప్రశ్నో కదా ఇది. మామూలుగా నా సమాధానము మామూలే. ఏదో అడగాలన్నావుగా. రూప నవ్వింది. ఎందుకో ఎప్పుడో ఏ విషయానికి భయపడని ఆరాధన ఈ విషయం బయట పెట్టడానికి భయపడుతోంది. అందుకు తాను చాలా ధైర్యం, మానసిక స్థైర్యం కూడ తీసుకోవాలి. ఇందు మూలంగా వచ్చే హేళనల్ని, కామెంట్స్ని భరించడం కూడా కష్టమని ఆమెకు తెలుసు. థ్రాంబస్ ఇన్ ది పల్మనరీ ఆర్టరీ అన్న వ్యాధిని గురించి నిన్న తొలిసారిగా ఏదో పేపర్లో చదివాను. దాని గురించి నీకు తెలిస్తే చెప్పు. తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది అంది రూప. ఆరాధన నవ్వింది. రూప డాక్టర్ అయ్యుంటే బావుండేది. దురదృష్టవశాత్తు ఎయిర్ హోస్టెస్ అయింది అనుకుందామే ఎప్పట్లాగే. ఈ వ్యాధిని గురించి నాకు తెలిసింది అత్యల్పం. దీన్ని గురించి చెప్పాలంటే నీకు గరీనా అనే స్త్రీని గురించి చెప్పాలి అంది రూపతో. ఆవిడెవరు? కుతూహలంగా అడిగింది రూప. మరణించి మళ్లీ బ్రతికిన ఏకైక గర్భిణి, అది ఈ జబ్బుతో. ఈజ్ ఇట్? నమ్మలేనట్టు చూసింది రూప. చెబుతాను. తాత్కాలికంగా తన మానసికమైన బాధని, ఒత్తిడిని మరిచిపోయి వివరంగా చెప్పడం ప్రారంభించింది ఆరాధన. 25 ఏళ్ల రష్యన్ యువతి గలీనా. ఇంకో నెలకి డెలివరీ అవుతుందనగా తీవ్రమైన అస్వస్థతకి లోనైన ఆమె ఊపిరి తీసుకోవడం బాగా కష్టమైపోవడంతో డాక్టర్లు కృత్రిమ శ్వాస కల్పించి ఆమెని బ్రతికించాలని చాలా శ్రమ పడ్డారు. కానీ ప్రయోజనం లేకపోయింది. గలీనా బీపీ స్థాయి కూడా ప్రమాదకరంగా తయారైంది. గుండె చాలా బలహీనంగా కొట్టుకోవడం ప్రారంభించింది. మొహం నీలం రంగులోకి మారసాగింది. అన్ని రకాల పరీక్షలు నిర్వహించి ఆఖరికి గలీనా గుండె కుడి భాగం బాగా చెడిపోయిందని తేల్చారు డాక్టర్లు. థ్రాంబస్ ఇన్ ది పల్మినరీ ఆర్టరీ అని ఆ రోగాన్ని వ్యవహరించారు డాక్టర్లు. అలాంటి పరిస్థితి ప్రపంచం మొత్తం మీద 10 మందికి రావడం కూడా కష్టం. అలాంటి స్థితికి రోగి చేరుకోవడం వల్ల చూస్తుండగానే ఆమె శ్వాస నిలిచిపోయింది. గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. నాడి దొరకలేదు. డాక్టర్లు కంగారు పడ్డారు. మళ్లీ పరీక్షించి గలీనా మరణించిందన్న విషయాన్ని నిర్ధారించారు అంటూ ఆగింది. ఓ మై గాడ్ అంది భయంగా రూప. పూర్తిగా విను అంది ఆరాధన. రష్యాలో అర్జెంట్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ ది ఎంబాలిష్ ఆఫ్ ది పల్మనరీ ఆర్టరీ సెంటర్ ఉంది. ముఖ్యమైన కొన్ని కేసులకు. ఈ కేంద్రం అధిపతి డాక్టర్ జోన్డో నట్రాటు. గలీనాకు సంప్రాప్తించిన స్థితొచ్చిన 83లో 69 మందిని విజయవంతంగా బ్రతికించిన వ్యక్తి డాక్టర్ నట్రాటు. 1977లో ఆస్ట్రియాలో గలీనాకొచ్చిన వ్యాధి లాంటి వ్యాధొచ్చిన గర్భిణికి వైద్యం చేసినప్పుడు ఆమె బ్రతికింది. అయితే గర్భస్థ శిశువు మాత్రం మరణించింది. గలీనా మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించినప్పటికీ నట్రాటు ఈ కేసుని స్వీకరించాడు. అప్పటి వరకు ఆ డాక్టర్ చేపట్టిన కేసులన్నింట్లోకి గలీనా కేసు చాలా భిన్నంగా తోచింది. ప్రయత్నించి చూద్దాం అనుకుని నట్రాటు ఊహించడానికి సాధ్యం కానటువంటి వేగంతో, కాన్సంట్రేషన్తో చకచకా కదులుతూ 5 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తి చేశాడు. గలీనా ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ను వేరు చేసే భాగాలు పాడైనట్టు గ్రహించాడు నట్రాటు. ఆపరేషన్ చేస్తుండగానే గలీనా మొహంలో రంగులు మారడం ప్రారంభించాయి. క్రమక్రమంగా నీలిరంగు పల్చబడి యథాస్థితికొచ్చింది. ఆమె మెల్లిమెల్లిగా ఊపిరి తీసుకోవడం ప్రారంభించింది. బలహీనంగా ఆమె గుండె కొట్టుకోసాగింది. డాక్టర్ నట్రాటు ఆమె నాడి సైతం కొట్టుకోవడం గమనించాడు. ఆయన గలీనాకు ప్రాణం పోశాడు. ఆమె మరణించినట్టు డాక్టర్లు ధృవీకరించినా అప్పటికి ఆమె శరీరం పూర్తిగా చల్లబడకపోవడంతో
తాను చేసిన ఆపరేషన్ విజయవంతమై ఆమె జీవించడం ప్రారంభించిందని ఆ డాక్టర్ చెప్పారు. స్వస్థత చిక్కిన వెంటనే గలీనా మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? ఇప్పుడు నేను బాగా ఊపిరి తీసుకోగలుగుతున్నాను అని. ఆ తర్వాత ఆమె కొద్ది వారాల్లోనే ఆడపిల్లను ప్రసవించింది. ఇలా మరణించి మళ్లీ బ్రతికి ఈజీగా బిడ్డను కన్న ఏకైక మహిళ గలీనా కావచ్చు. చెప్పడం పూర్తి చేసి ఆరాధన నవ్వుతూ, నువ్వు అడిగింది ఒకటి, నేను చెప్పింది ఒకటి, అవునా? థోమరస్ ఇన్ ద పల్మనరీ ఆర్టరీ వ్యాధి గురించి నాకు తెలిసిందే ఆ మాత్రం అంది. ఉద్విగ్నంగా అంతా విన్న రూప, గలీనా ఎంత అదృష్టవంతురాలు, నిజంగా మీ డాక్టర్లు దేవుళ్ళు. ఆ దేవుళ్లలో నేను లేను అంది ఆరాధన సిన్సియర్గా. అయితే మాత్రం ప్రాణానికి ప్రాణం, సృష్టికి ప్రతి సృష్టి. ఓహ్, ఆ డాక్టర్ నట్రాటు పాదాలకి మొక్కాలని, గలీనాని కంగ్రాట్స్ చెయ్యాలని అనిపిస్తోంది. ఎగ్జైట్మెంట్ పోలేదు ఆమె కంఠంలో. ఆరాధన నవ్వుతూ చూసింది. తర్వాత అంది, నువ్వు మెడిసిన్ చదువుంటే బావుండేది. ఏం లాభం? ఈ వృత్తికి అవసరమైన ఓపిక, సహనం నీలో అస్సలు లేవు. ఈసారి రూపం మామూలుగా అయితే నవ్వుతూ, మన దేశ జనాభా భారం అంతో ఇంతో తగ్గుండేది నేను డాక్టర్ని అయ్యుంటే అంది. కాసేపాగి, వచ్చే ఏడాది గలీనాకొచ్చిన జబ్బు నాకొస్తే బాగుండు అంది. ఛ, అదేం మాట? కోపంగా అంది ఆరాధన. ఏమైతే మళ్ళీ బ్రతుకుతాను కదా, అది ఒక రికార్డే అంటూ నవ్వింది. రూపం మేనమామ పొలుగుబడితో పాస్పోర్టు రెడీ అయిపోయింది. వారంలో వీసా కూడా అందితే కాలిఫోర్నియా బయలుదేరుతుంది. మరో గంట తర్వాత రూప వెళ్ళిపోగానే శాంతి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. మొదట శాంతి కంఠం విని ఉలిక్కి పడింది ఆరాధన. అవతల శాంతి కూడా ఆశ్చర్యంగా, ఆనందంగా అడిగింది, ఎప్పుడొచ్చావు వదినా? ఆ పిలుపుకి ఆరాధనలో చిత్రమైన సంచలనం. శాంతి వదిన అనే పిలుస్తుంది ఆరాధనని. ఆ అమ్మాయి అలా పిలిచినప్పుడు ఆరాధన చిత్రమైన అనుభూతికి లోనయ్యేది. ఈసారి అలాంటి అనుభూతి కాదు ఆరాధన పొందింది. నిన్నే మాట్లాడమే. మొన్న అంది ఆరాధన సంభాళించుకుని. మొన్న? ఆశ్చర్యపోయింది. నాకు ఫోన్ చేయలేదేం? కోపంగా అంది. ఆరాధన మాట్లాడకపోవడంతో అలా చేసే అలవాటు ఆమెకి లేదని, తనో అన్నగారో చేసేవారన్న విషయం గుర్తు తెచ్చుకుని, ప్రీతం పరిస్థితి విపరీతంగా ఉంది కాబట్టి ఆరాధన వచ్చిన విషయం తమకి వెంటనే తెలిసే అవకాశం లేకుండా పోయిందని గ్రహించింది. నేను నిన్నొకసారి కలవాలి వదినా అంది శాంతి. మాట్లాడలేదు ఆరాధన. ఇంటికి రానా అడిగింది. అప్రయత్నంగా అంది ఆరాధన. రా అని. ఖాళీయేనా ఇప్పుడు నువ్వు? ఆ, ఇప్పుడే వస్తున్నా. డిన్నర్ కూడా అక్కడే అంటూ ఫోన్ పెట్టేసింది శాంతి. ఆరాధనకు అర్థమైంది శాంతికి ఈ విషయం తెలీదని, ప్రీతం తన నిర్ణయాన్ని ఇంకా ఇంట్లో చెప్పలేదని. సరే రాని, ప్రీతంలోని మార్పుకి అసలు కారణమైనా తెలుస్తుందేమో అనుకుందామే. అంతలోనే అనుకుంది, చిచ్చి, తనకి సిగ్గులేదు. అతడు నీతో నాకు సంబంధం వద్దు అని మొహం మీదే చెప్పినా ఇలా ప్రోకలాడుతుందేమిటి? నిస్సహాయంగా పెదవి కొరుకుతూ ఉండిపోయింది ఆరాధన. రామ్మోహన్ రావు గారు ఎర్రమంజిల్లో ఉన్న తన ఫ్రెండ్కి హఠాత్తుగా పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందని తెలిసి విచారించి రావడానికి వెళ్ళాడు. 15 నిమిషాల తర్వాత వచ్చింది శాంతి. ఆరాధనని చూడగానే అప్పటిదాకా తనలో అణుచుకున్న ఆవేదనని, దుఃఖాన్ని ఒక్కసారిగా వెళ్ళగక్కుతూ, వదినా బౌరుమంటూ ఆరాధనని కౌగిలించుకుని ఏడ్చేసింది. తెల్లబోయింది ఆరాధన. శ్రీరామ్ ప్రీతం ఇంట్లో ఆఫీస్ రూంలో కూర్చుని తన వర్క్ చేసుకుంటున్నాడు. అక్కడున్న ఫోన్ రింగ్ అయింది. అతడు అందుకొని హలో అన్నాడు. నెల్లూరు నుండి ప్రీతంకి ట్రంకాల్ వచ్చిందని చెప్పింది టెలిఫోన్ ఆపరేటర్. శ్రీరామ్ క్షణం ఆలోచించాడు. ఇంట్లో ఆ సమయంలో ఎవరూ లేరు. శాంతి ఆరాధన దగ్గరికి వెళ్ళింది. శారదమ్మ గుడికి వెళ్ళింది. ఈ 10 రోజులుగా ఊళ్ళో ఆవిడ దర్శించని వీధి గుడి కూడా లేదు. హరిశ్చంద్రరావు ఆయన భార్య లలితమ్మ హాస్పిటల్కి వెళ్లారు. ప్రీతం తన రూంలో ఉన్న అతడు వస్తాడా అన్న సందేహం కలిగింది. అతడికి శాంతి చెప్పే తాతగారు గుర్తుకొచ్చారు. ఆయన కాదు కదా. ఆయన తప్పితే నెల్లూరు నుండి ట్రంకాలొచ్చే అవకాశమేముంది? శ్రీరామ్ ఆయనతో మాట్లాడదలుచుకున్నాడు. అతడి ఊహ కరెక్టే. తాతగారి దగ్గర నుండే ట్రంకాల్. క్షమించాలి తాతగారు, నేను ప్రీతంని కాను, అతడి పర్సనల్ అసిస్టెంటు శ్రీరామ్ని అంటూ ఆయనకి క్షమాపణ చెప్పుకొని, ప్రీతం గారి పరిస్థితి ఏమీ బాగాలేదు అని చెప్పాడు. అవతల ఆయన ఉలిక్కిపడి, వాట్ హ్యాపెండ్, ఏం జరిగింది అడిగాడు ఆదుర్దాగా. అతడు చెప్పబోయి ఆగి,
మీ పాప అన్నాడు. దొరికింది. ప్రీతం పరిస్థితి ఏంటి? తొందరగా చెప్పు ఆతృతగా అడిగాడు. శ్రీరామ్ తేలిగ్గా ఊపిరి పీల్చుకుని చాలా క్లుప్తంగా 3 నిమిషాల్లో ప్రీతం విచిత్ర ప్రవర్తన గురించి వివరించి చెప్పి, మాకేం పోలుపోవడం లేదు. శాంతి గారు మిమ్మల్ని పిలిపించాలనుకుంటున్నారు. మళ్ళీ మీరు ఇబ్బందుల్లో ఉన్నారని అంటూ ఆపేశాడు. అవతల ఆయన కంగారుగా కోపంగా, అయితే ప్రీతంని డాక్టర్కి ఎందుకు చూపించలేదు అడిగాడు. డాక్టర్ దగ్గరికి బాస్ వస్తారన్న నమ్మకం మాకు లేదు. శాంతి ఆరాధన గారి కోసం ఎదురు చూస్తున్నారు. ఆవిడ ఢిల్లీ నుంచి వచ్చినట్టు ఈరోజే తెలిసింది. మిగతా వాళ్ళు మంత్రతంత్రాలు భూతాలు అంటున్నారు అని కూడా చెప్పాడు శ్రీరామ్. నాన్సెన్స్, దెయ్యాలేంటి భూతాలేంటి, అంతా ట్రాష్. వాడేదో మానసిక రుగ్మతకి లోనయ్యాడన్నది నా అభిప్రాయం. చిటికలో తేల్చేసినట్టు చెప్పిన ఆయన మాటలకి అతడు ఆశ్చర్యపోతుండగా, మరో 2 గంటల్లో చార్మినార్ ఎక్స్ప్రెస్లో హైదరాబాదు బయలుదేరుతున్నాను. శాంతిని కంగారు పడద్దని చెప్పు అన్నాడాయన. శ్రీరామ్ కాస్త తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. ఏమైంది శాంతి? ఆందోళనగా అడిగింది ఆరాధన తనని అల్లుకుపోయి తనివితేరా రోధిస్తున్న శాంతిని. వదినా, అన్నయ్య. ఏడుపు మాటని మింగేసింది. మరొకప్పుడైతే ఆరాధన కంగారు పడేదేమో. అతన్ని అంత క్రితం రోజే చూసున్న ఆరాధన అతి మామూలుగా ఏమైంది అని మాత్రం అంది. శాంతి అదేమీ గమనించే స్థితిలో లేదు. ఏడుస్తూనే వరుసగా మొదటి రోజు అర్ధరాత్రి ప్రీతం ఇల్లు వదిలిపోయినప్పటి నుండి జరిగిందంతా చెప్పుకుంటూ పోసాగింది. అంతా విని నిశ్చేష్టురాలైంది ఆరాధన. ఆ రోజు పేపర్లో వచ్చిన వార్త నిజమన్నమాట. ఎందుకలా ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడు ప్రీతం? ఇదంతా విన్న తర్వాత ఆమె మనసులో అంతవరకు ప్రీతం పట్లున్న కోపం, ఆమెలోని ఆవేదన చిత్రంగా మెల్లమెల్లగా ఆవిరైపోసాగాయి. ప్రీతం ఏదైనా మానసిక రుగ్మతకి లోనయ్యాడా? శాంతి అంది. ఇంట్లో వాళ్ళు అన్నయ్యని ఏదో దెయ్యం, అది కామినీ పిశాచం ఆవహించిందన్న నిర్ణయానికి వచ్చేసి మంత్రగాడి కోసం కబురు. ఈ పరిస్థితుల్లో ఒంటరిగా ఏం చెయ్యాలో దిక్కుతోచక అల్లాడిపోయాను. డాక్టర్కి చూపిద్దామంటే అన్నయ్య సహకరిస్తాడన్న నమ్మకం నాకు లేదు. కొంతలో కొంత మేలు. నువ్వు లేని ఈ టైంలో నాకు తోడుగా శ్రీరామ్ నిలబడ్డాడు. కళ్ళనీళ్లు తుడుచుకుంది శాంతి. ఆ అమ్మాయి హృదయభారం తగ్గి అప్పటికి తేలికైంది. అంతా బాగుంది గాని నువ్వు విన్నానంటున్న తీతు అరుపులేమిటి? అది ఇంట్లో నుండి అడిగింది ఆరాధన. అదే అర్థం కావడం లేదు వదినా. బహుశా భ్రమకి లోనే ఉంటారు, భయం చేత. కాదు కాదు అంది శాంతి. అక్కడ పూర్తిగా ఏదో దెయ్యం అన్నయ్యని ఆవహించిందన్న విషయం నమ్మింది ఇద్దరే, అమ్మ అత్తయ్య. మావయ్య సందిగ్ధంలో ఉన్నాడు. నాకు శ్రీరామ్కి అసలు నమ్మకమే లేదు. ఒకరు భ్రమకి లోనయ్యే అవకాశం ఉండొచ్చేమో గాని 5 మందా? అది నిజంగా తీతు వరుపే. అదే నిజమైతే ఆ పక్షి కనిపించాలిగా. అవును, కనిపించలేదు. అన్నయ్య వెళ్ళాక హాలంతా వెతికాను కూడా, ఎక్కడా కనిపించలేదు. యాదృచ్ఛికంగా బయటనుంచి వినిపించొచ్చుగా. వినిపించొచ్చు, కానీ అంత స్పష్టంగానా? అన్ని తలుపులు మూసున్నాయే. ఈసారి ఆరాధన, దీని గురించి మనం ఇంకా మాట్లాడుకోవడం అనవసరం. మనం ముందు ప్రీతంని సైకియాట్రిస్ట్కి చూపించడం ముఖ్యం అంది. వాడు ఒప్పుకుంటాడా? ఆందోళనగా అడిగింది శాంతి. ఒప్పించాలి. ఆరాధనకి ఇప్పుడు ప్రీతంకి ఎదురుగా వెళ్ళడానికి ఏమీ సందేహం లేకపోయింది. ఒక విధంగా ఆమె మనసు తేలికైంది. అది తాత్కాలికమేనని ఆమెకి తెలీదప్పుడు. ఆరాధన నిన్న తను ప్రీతంని కలిసి మాట్లాడిన విషయం, అంత క్రితం అతడు తన తండ్రితో మాట్లాడిన విషయం చెప్పింది. ఇది విన్నాక చాలా దిగులుగా చూసింది శాంతి. నిజంగా ప్రీతం తనకి తెలియని మానసిక ఒత్తిడికి లోనై ఇలా ప్రవర్తిస్తున్నాడు అన్నది నా అభిప్రాయం. తన వింత ప్రవర్తనని గురించి తనకే తెలియని స్థితిలో ఉన్నాడు ఆలోచిస్తూ అంది ఆరాధన. అన్నయ్యని చూస్తే అలా అనిపించడం లేదు వదినా. చాలా తెలివిగా మామూలు మానసిక స్థితిలో ఉన్నవాళ్ల ఉన్నాడు. కాకపోతే వింత ప్రవర్తనే. అదే నేను చెప్పేది. చూడ్డానికి అలానే కనిపిస్తారు. నిన్న అతడితో మాట్లాడినప్పుడు నేను మాత్రం తెలుసుకోగలిగానా ఏంటి? నాకు కాస్త మార్పు తప్ప మామూలుగానే కనిపించాడు. నువ్వు చెబితే తప్ప విషయం తెలుసుకోలేకపోయాను కదా అంది ఆరాధన. అయితే నువ్వు ఇంటికి రా అంది శాంతి. వస్తాను దృఢంగా అంది. వెళదామా? సంతోషంగా అడిగింది. ఇప్పుడు కాదు, రేపు ఉదయం వస్తాను అంది ఆరాధన. ఈ విషయం ప్రీతంతో అనద్దు అందామే. ఓకే అంది శాంతి ఉత్సాహంగా. హఠాత్తుగా శాంతి మొహంలో మార్పు కనిపించింది. మొహంలో నీలి నీడలు కమ్ముకున్నాయి. మళ్ళీ ఏంటి శాంతి? ఆరాధన మాటలు పూర్తి కాకముందే ఈ విషయం బయటపడితే నలుగురిలో చులకనవుతామని ఎంత జాగ్రత్త పడినా
ఈ రహస్యం బయటికి పొక్కింది అనడానికి, త్వరలో రచ్చకెక్కబోతుంది అనడానికి సాక్ష్యం ఇది అంటూ తన వ్యానిటీ బ్యాగ్లో నుండి ఓ లెటర్ తీసి ఆమె చేతికిచ్చింది. ఆరాధన దాన్ని అందుకొని విప్పి చదివింది. కుమారి శాంతి గారికి, నేను ఎవరో ఏంటో మీకు అనవసరం. మీ రహస్యం, మీ కుటుంబ పరువు వీధికెక్కించే రహస్యం నాకు తెలిసిపోయింది. మీ అన్నగారు ప్రీతం అర్ధరాత్రులు శ్మశానంలో విహరించడం, సమాధుల మీద పడి విలపించడం, ఈ సుందర దృశ్యాల్ని నా కెమెరాలో నీట్గా బంధించాను. తమరు శ్మశానంకెళ్ళి కాటికాపరతో మంతనాలాడి రావడం కూడా నాకు తెలుసు. ఆడపిల్లవైన అన్నగారి పరువు రచ్చకెక్కకుండా ఉండడం కోసం నువ్వు తీసుకుంటున్న జాగ్రత్తలు, చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే నిజంగా నిన్ను మెచ్చుకోవాలనిపిస్తోంది. కానీ నీ ప్రయత్నమంతా వేస్ట్. నాకు బద్ద శత్రువైన మీ అన్న ప్రీతం పరువుని పబ్లిక్లోకి లాగబోతున్నాను నేను. ఎలానో తెలుసా? ఈ రసవత్తరమైన దృశ్యాల్ని, కథని పేపర్లకు ఎక్కించబోతున్నాను నేను. అయితే కాస్తంటే కాస్తంత ఆలస్యం. ఇంకా నా పరిశోధన పూర్తి కావాలి కదా, అందుకు. నేనెవరో తెలుసుకోవాలని ఆలోచించే బుర్ర బద్దలు కొట్టుకోకు. ఎందుకంటే నీ ఆలోచనలకే కాదు, మీ అన్నయ్య పోలుకుబడితో సిఐడీలను రంగంలోకి దించిన నా ఆచూకీ పట్టుకోలేరు. అంతటి అతి సామాన్యమైన అజ్ఞాత వ్యక్తిని నేను. నేను అల్లుతున్న కథని తొందరలో పత్రికల్లో చదువుదువు గాని. ఉంటాను. ఇట్లు నీ ఊహకందని అజ్ఞాత వ్యక్తి. ఆరాధన ఆ పెద్ద లెటర్ చదివి ఆలోచనలో పడింది. ఎవరి అజ్ఞాత వ్యక్తి? ఎలా తెలిసింది అతడికి ఈ విషయం? ఫోటోలతో సహా సేకరించడం కేవలం బెదిరింపు కాదు. ఇంత వివరంగా రాశాడంటే అతడు నిజంగా అన్ని వివరాలు సేకరించాడన్నమాట. ప్రీతంకి శత్రువునని చెప్పుకుంటున్నాడు. అదే అడిగింది. ప్రీతంకి నీకు తెలిసిన శత్రువులున్నారా? అన్నయ్య బిజినెస్ మ్యాన్, శత్రువులకి కొదవే ఉంది అంది శాంతి. మీ కుటుంబానికి సన్నిహితులైన బయట వ్యక్తులకి ఎవరికైనా ఈ విషయం తెలుసా? అడిగింది. నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. నౌకర్లకి తెలుసు, కానీ పూర్తిగా మాత్రం కాదు. సరే, నువ్వు కంగారు పడకు. నేను డ్యూటీకి సెలవు పెడతాను రేపటి నుండి వారం రోజుల పాటు. ఈ అజ్ఞాత వ్యక్తి ఇంకా వివరాలను సేకరించే ప్రయత్నంలో ఉన్నాడని ఈ లెటర్ ద్వారా తెలుస్తోంది. మనకి కొంత టైం ఉంది అతన్ని కలుసుకునేందుకు. పద, డిన్నర్ తీసుకుందాం. లేవదీసింది శాంతిని. డైనింగ్ టేబుల్ దగ్గర యథాలాపంగా అడిగినట్టు అడిగింది. ప్రీతం కొత్త పిఏ ద్వారా విషయం బయటకెళ్ళదుగా? అబ్బే, అతడు నాకే జాగ్రత్తలు సూచిస్తుంటాడు. చాలా మంచి వ్యక్తి, విశ్వాసంగా అంది శాంతి. అంతగా నమ్మిందామె. తనకి వెల్లువలో ఆధారంలా నిలబడిన అతన్ని ఇక ఏమీ అనలేదు ఆరాధన. ఆమెకి ధైర్యం చెప్పి పంపేసి ఆలోచనలో పడింది. ఆమెకి తెలిసిన సైకియాట్రిస్టు ఉన్నాడు సిటీలో. 10 ఏళ్ళు ఫారంలో ఉండొచ్చాడాయన. దేశంలో వేళ్ల మీద లెక్క పెట్టదగిన సైకియాట్రిస్టుల్లో ఒకడు. సైకో ఎనాలిసిస్ ఆయన ప్రత్యేకత. ప్రీతంని ఆయనకి చూపించే ముందు తను అతన్ని దగ్గరుండి పరిశీలించాలి. ఆరాధన ఆలోచనలు ఇలా సాగాయే తప్ప ఆమె దెయ్యాల్ని, భూతాల్ని, క్షుద్రశక్తుల్ని నమ్మదు కాబట్టి, ఆ నమ్మకాల్ని చిన్నతనంలోనే వదిలేసింది కాబట్టి ఇంకో విధంగా ఆమె ఆలోచించలేదు. శాంతి ఇంటికి చేరుకున్నాక నెల్లూరు నుండి తాతగారు మర్నాడు వస్తారన్న విషయం శ్రీరామ్ చెప్పినప్పుడు ఇంకా ఆనందించింది. ఆమెకే కాదు, అందరికీ ధైర్యం వచ్చింది. అప్పటికే హరిశ్చంద్రరావు, శారదమ్మ, లలితమ్మల ప్రోద్బలంతో భూతవైద్యుడు బైరాగి కోసం వాళ్ళ ఊరికి మనిషిని పంపాడు. ఆరాధనతో తను మాట్లాడిన విషయాలను పోలిపోకుండా చెప్పింది శాంతి. శారదమ్మ, లలితమ్మ మాట్లాడలేదు. వాళ్ళ నమ్మకం, దృష్టి అంతా భూతవైద్యుడి మీదే. కానీ అమ్మ, అన్ని విధాలా ప్రయత్నిద్దాం అన్నాడు హరిశ్చంద్రరావు. ఆవిడ చెప్పిందే బాగుంది. బాసుని ఒప్పించి సైకియాట్రిస్ట్కి చూపిస్తే వెంటనే ఫలితం ఉండొచ్చనిపిస్తోంది అన్నాడు శ్రీరామ్ ఆలోచనగా. ఆ సమయంలో ప్రీతం తన రూంలో ఏదో డైరీ లాంటి దాన్ని తిరగేస్తున్నాడు. ఉండుండి అతడి కళ్ళు వర్షిస్తున్నాయి. ఆనందంతో, దుఃఖంతో అతడి మొహంలోకి ఉప్పెనలా రక్తం పొంగొచ్చినట్టు మొహం ఎర్రబడుతోంది. కొద్దిసేపటి తర్వాత అతడు దాన్ని చదవలేనట్టుగా పక్కన పెట్టేసి దిండులో మొహం దాచుకున్నాడు. అలా అతడు 5 నిమిషాల పాటు ఉండిపోయి కదిలి లేచి పక్కన టీపై మీదున్న విస్కీ బాటిల్ అందుకున్నాడు. అలా తాగుతూ ఉండిపోయాడు చాలాసేపటి వరకు. తర్వాత మొత్తుగా పడుకుండిపోయాడు. సరిగ్గా 11 గంటలప్పుడు ప్రారంభమైంది అతడి చెవుల్లో హోరు. టైం 8 AM. ఆరాధన కారు సిటీకి 40 కిలోమీటర్ల దూరంలో ఉండే పల్లెవైపు సాగిపోతుంది. ఆమె గడిచిపోయిన రాత్రి గురించి ఆలోచిస్తోంది. రాత్రే ఆమె అక్కడికి బయలుదేరింది. ప్రీతం పరిస్థితిని అక్కడే గమనించాలన్న ఉద్దేశంతో.
కారు మధ్యలో ట్రబుల్ ఇచ్చింది. ఆమె చాలా అవస్థపడి తిరిగి రావాల్సి వచ్చింది. అది ఫ్రెండ్ కారు. ఆమె కారు ఇంకా షెడ్లోనే ఉంది. అప్పటికప్పుడు మెకానిక్ని పంపి కారుని తెప్పించుకుంది. మళ్ళీ ఇప్పుడు బయలుదేరింది. ముందే వెళ్ళి చూస్తే ఆ ప్రాంతం పట్ల కాస్త అవగాహన ఏర్పడుతుంది. తర్వాత ఎంత రాత్రైనా వెళ్ళొచ్చు. ఆమె అక్కడికి చేరుకుని శ్మశానంలో వెతుక్కుంటూ వెళ్ళింది. చాలా నిశ్శబ్దంగా ఉంది అక్కడి వాతావరణం. పుర్రెలు, ఎముకలు, పాత కొత్త సమాధులు, నక్కలు, కుక్కలు తోడిన గోతులు. ఒంటరిగా వెళ్ళిన మనిషి గుండె జల్లుమనేలా ఉంది. కాని ఆరాధన ధైర్యవంతురాలు, అందులో డాక్టర్. శవాలతో సహవాసం చేసే ఆమెకి ఏ కొత్త అనుభూతిగా కూడా అనిపించలేదక్కడ. ఆమె శాంతి చెప్పిన శిథిలం చేయబడిన సమాధిని సులభంగా కనుక్కుంది. వంగి అక్కడ పరిశీలనగా చూసింది. మట్టి మీద అక్కడ ఒక బలమైన మనిషి పడుకున్నట్టు గుట్ట అణిగుంది. చెదురుమదురుగా ఇంకా పాదముద్రలు కనిపిస్తున్నాయి. గోతులోకి చూసింది. ఓ 2 ఎముకలు కనిపించాయి. ఆమె అక్కడ కనిపించిన కర్రపొల్లందుకుని వాటిని కదిలించి చూసింది. మనిషి పక్కటెముకల్లా కనిపించాయి. ఆ గోతిలో ఓ మూల కనిపించింది ఆ కర్చీఫ్. ఆమె దాన్ని అందుకుని చూసింది. దాని మీద ఏ గుర్తులు లేవు. క్షణం ఆలోచించి దాన్ని తీసి బ్యాగ్లో వేసుకుంది. కాసేపు ఆలోచిస్తుండిపోయింది. అంతేకాని ఆమె ఆలోచన కాస్త ముందుకు జరిగి ఇదే సమాధి దగ్గర ప్రీతం ఎందుకు చేరుతున్నాడు అన్న విషయాన్ని గురించి ఆలోచించుంటే బాగుండేది. దురదృష్టవశాత్తు ఆమె ఆలోచనలు ముందుకు జరగలేదు. తర్వాత ఆమె కాటి కాపర్ని కలుసుకుంది. తను వారం క్రితం వచ్చి వెళ్లిన అమ్మాయి తాలూకా మనిషిగా పరిచయం చేసుకుంది. ఓ 10 రూపాయలు అతడి చేతిలో పెట్టింది. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. అతడు రోజు ఇక్కడికి వస్తున్నాడా అని అడిగింది. తెల్దమ్మా, తాగేసి తొంగుంటాను కదా బిడియపడుతూ చెప్పాడు. అది మంచిదే అనుకుంది ఆరాధన. ఆ అమ్మాయి వచ్చి వెళ్ళాక ఎవరైనా వచ్చి ఈ విషయం గురించి నిన్ను అడిగారా? హా, ఊళ్ళో వాళ్ళు అడుగుతుంటారమ్మా అప్పుడప్పుడు. వాళ్ళు నీకు బాగా తెలిసిన వాళ్ళేనా? అవునమ్మా. నీకు తెలియని కొత్త వాళ్ళెవరైనా? అబ్బే లేదు. ఆరాధన కాస్త ఆలోచించి అంతకుముందు అని అడిగింది. లేదు అనేసి అంతలోనే తల బరుక్కుని ఆ అడిగినాడమ్మా ఒక ఆయన. ఎలా ఉంటాడతను? తెల్లంగా, పొడుగు కాదు, పొట్టి కాదు, పీలగుంటాడు. బకిరి బకిరి గెడ్డం, మీసాలు, కళ్ళద్దాలు. ఏమడిగాడు? ఆ బాబొచ్చి ఇక్కడ ఏం చేస్తున్నాడని, రోజూ వస్తున్నాడా అని. నువ్వేం సమాధానం చెప్పావు అని అడగలేదు ఆరాధన. ఆ వ్యక్తే అయ్యి ఉండొచ్చు, లెటర్ రాసిన వ్యక్తి అనుకుందామే. మర్చిపోయినానమ్మా, ఆయన పోలీసాయనంట. కాస్త భయంగా చెప్పాడు. అబద్ధం చెప్పాడన్నమాట, ఇతన్ని భయపెట్టడానికి అనుకుందామే. నేను చెప్పిన మాటలన్నీ బుక్కులో రాసుకున్నాడు. ఆరాధనకు అర్థమైంది. అతడు విలేకరా? అవును, ఈ ఊహ నిజం. ఆ అలవాటు వాళ్లకు తప్ప ఉండదు. కాబట్టే అతడు పేపర్ల ద్వారా బయట పెడతానని బెదిరించింది. ఈ క్లూ దొరకడం చాలా ఆనందం అనిపించింది ఆమెకి. తర్వాత కాటి కాపరతో అతడు నీకు చెప్పింది అబద్ధం. పోలీసులు కాకి యూనిఫామ్లో వస్తారు కాబట్టి అతడు తను పోలీస్ అని చెప్పి బెదిరించి మళ్ళీ వచ్చి ఏ వివరాలు అడిగినా భయపడి ఈ వివరాలేం చెప్పకు అంటూ అతడికి శాంతి చెప్పినట్టే జాగ్రత్తలు చెప్పి వెనుతిరిగింది. తర్వాత ఆమె ఆ మండలం పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. తనని తాను ఆ స్టేషన్ ఎస్ఐకి పరిచయం చేసుకుంది. ఆమె డాక్టర్ అని తెలిసాక అతడు చాలా మర్యాదగా మాట్లాడాడు. ప్రీతం విషయం గురించి మీకు తెలిసిన వివరాలు చెబుతారా అంటూ తను తెచ్చిన పేపర్ కటింగ్ అతడి ముందు పెట్టింది, బ్యాగ్లో నుండి తీసి. దాన్ని చూడగానే అతడికి గుర్తొచ్చింది. ఆ ఊరి వాళ్ళు మాకు ఈ విషయం తెలియజేయగానే చిత్రంగా అనిపించి నేనే స్వయంగా వెళ్ళాను మేడం అక్కడికి. అయితే ఆయన ఎవరో నాకు తెలిసిపోయింది చూడగానే. కమిషనర్ గారికి చాలా దగ్గర ఆయన. అందుకే స్పృహ తెప్పించి ఇంటికి చేర్చాం. ఎలా తెలుసుకున్నాడో ఓ పత్రికా విలేకరి మా దగ్గరకు వచ్చి ఈ విషయం గురించి ప్రస్తావించినప్పుడు ఏదో చెప్పి పంపాం. వాళ్ళు నమ్మనేలేదు. అదే ఈ వార్త అని చెప్పాడు వివరంగా. అది పేపర్లో ఈ వార్త రాకపూర్వం విషయం. తర్వాత మళ్ళీ ఎవరైనా మిమ్మల్ని ఈ విషయం గురించి ప్రశ్నించారా? అవును అన్నాడు ఎస్ఐ. ఎవడో ఒక వ్యక్తి తాను పెద్ద జర్నలిస్టు అన్నట్టు మాట్లాడుతూ దబాయించి అడిగాడు. ప్రీతం గారిని గురించి నిజానిజాలు చెప్పమని. పేపర్లో వచ్చిన వార్త అబద్ధమని, ప్రీతం శ్మశానంలో సమాధి మీద స్పృహ తప్పి పడుండగా మేము స్పృహ తెప్పించామని, నిజాన్ని మరుగుపరిచామని, ఈ విషయాన్ని పేపర్లకెక్కించి మా అబద్ధాల్ని బయట పెడతానని నానా మాటలు అన్నాడు. ఇందులో మేం చేసిన పొరపాట్లు, భయపడాల్సిన విషయం ఏమీ లేదు కాబట్టి నేనేం భయపడలేదు. తనకిష్టం వచ్చినట్టు చేసుకోమన్నాను ఒళ్ళు మండుకొచ్చి వివరంగా చెప్పాడు.
అతడు గెడ్డంతో కళ్ళజోడుతో తెల్లగా పీలగా ఉంటాడు. అతడేనా? ఎస్, అతడే. మనిషి డబ్బు సరిగా కాని ఖరీదుగా కాని ఉన్నాడా? చొప్పున తల అడ్డంగా తిప్పాడు. లేదు, మాసిన బట్టలతో ఒక విధంగా చెప్పాలంటే చీప్గా ఉన్నాడు. అందుకే నేనతన్ని కేర్ చేయలేదు అన్నాడతను. ఆమె లేస్తూ, థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ అంది. డోంట్ మెన్షన్. అతడు మొహమాట పడిపోతూ ఆమెను కారు దాకా సాగనంపుతూ అడిగాడు. ఈ వివరాలన్నీ మీకెందుకు మేడం? మీరెవరు? మర్యాదగా వినయంగా క్యూరియస్గా అడిగాడు. ప్రీతంకి దగ్గర బంధువుని. మీకు తెలియదేముంది? ఇది పొరుగుకు సంబంధించిన విషయం. ఈ రహస్యాన్ని ఎవరెవరు తెలుసుకున్నారో, తెలుసుకుని దీన్ని తమ స్వార్థాలకి ఎక్కడ ఉపయోగించుకుంటారో అన్న అనుమానం, అంతే అంటూ కారు స్టార్ట్ చేసిందామె. ఆమెకి పూర్తిగా అర్థమైంది. శాంతికి బెదిరిస్తూ లెటర్ రాసిన అజ్ఞాత వ్యక్తి ఓ చోటా విలేకరి. ఎవరు అన్నది తెలుసుకోవాలి. ఎలా? ప్రీతంకి శత్రువులైన ఇలాంటి అతి సామాన్యమైన వాళ్ళు ఎవరున్నారు? అతడి వెనక ఎవరైనా ఉన్నారా? అతడిని అడిగితే చెబుతాడా? అసలెలా అతన్ని పట్టుకోవడం? ఆమె ఆలోచిస్తూనే హాస్పిటల్కొచ్చి సూపరింటెండెంట్ని కలుసుకుంది. రాత్రే చెప్పింది ఆయనకి ఫోన్లో. అర్జెంటుగా సెలవు కావాలని లీవ్ పెట్టేసి ప్రీతం ఇంటికి బయలుదేరింది. ఆరాధన ప్రీతం ఇంటికి రావడం కేవలం అది రెండోసారి మాత్రమే. ఆమె వచ్చేసరికి ప్రీతం విస్కీ మత్తులో గాఢంగా మునిగిపోయి ఉన్నాడు. అతడితో ఆమె మాట్లాడే అవకాశం ఆ పూటకి లేకపోయింది. దీర్ఘంగా నిట్టూర్చి ఆమె మౌనంగా కూర్చుండిపోయింది. రాత్రి కూడా శ్మశానం దగ్గరికి వెళ్ళొచ్చాడతను. అతడి మొహంలో అలసట, నీరసం. అతడొక తాగుబోతులా తాగుతున్నాడని చెప్పింది శాంతి. రాత్రుల్లో నిద్ర లేకుండా, పగలు ఆహారం లేకుండా అతడలా తాగుతూ మానసికమైన వ్యధతో అతడెంత ఆరోగ్యవంతుడైనా ఆ ఆరోగ్యం ఎంతో కాలం అతన్ని అంటిపెట్టుకుని కూర్చోదని డాక్టర్ అయినా ఆమెకు తెలుసు. ఎందుకిలా అయ్యావు ప్రీతం? ఆవేదనగా అనుకుందామే. ఆరాధన దృష్టి ప్రీతం తలవైపునున్న డైరీ మీద పడింది. ఆలోచనల్లో ఉన్నామే దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఆమె పట్టించుకునుంటే బాగుండేది, కానీ అలా జరగలేదు. ఇక అతన్ని అలా చూస్తూ ఉండలేక అక్కడి నుండి కదిలొచ్చింది. అన్నయ్య స్పృహలో లేడు కదా వదిన? విషాదంగా అడిగింది. అవునన్నట్టు తల ఊపింది ఆరాధన. శారదమ్మ ఆరాధనని చూడగానే గొడ్ల నీరు కుక్కుంది. ఆమెను ఎలా ఓదార్చాలో ఆరాధనకి వెంటనే అర్థం కాలేదు. భయపడకండి ఆంటీ, ప్రియతం తొందరలోనే మామూలు మనిషి అవుతాడు అని మాత్రం అనగలిగింది. అమ్మాయి, నువ్వేం భయపడి ఇదవకు. ఇవాళ రేపో భూత బైరాగ్ వచ్చేస్తాడు. చిటికి వేసినంతట్లో ప్రీతంని ఆవహించిన పిశాచాన్ని కదిలించి మామూలు మనిషిని చేస్తాడు. సలక్షణంగా మీ ఇద్దరి పెళ్లి జరుగుతుంది అంటూ తనకి ధైర్యం చెబుతూ ఓదార్పు మాటలు చెబుతున్న లలితమ్మను చూస్తే నవ్వొచ్చింది ఆరాధనకి. ఏమిటోనమ్మా ఆడవాళ్ల చేదస్తాం. వాళ్ళ నమ్మకాన్ని కాదలేకపోయాను. డాక్టర్ దగ్గరకు వచ్చేందుకు ప్రీతం నొప్పించే బాధ్యత నీదే అన్నాడు హరిశ్చంద్రరావు. ఆయనకి అన్ని విధాలా ప్రయత్నించాలన్న కోరికుందని గ్రహించింది ఆరాధన. తర్వాత ఆమె శాంతి చేత వంట నాయర్, పని కుర్రాడు బుజ్జుల్ని వాళ్ళ నెల జీతాలతో పాటు ఓ 100 రూపాయలు అదనంగా ఇప్పించి ఓ 10 రోజుల పాటు వాళ్ళ సొంతూళ్ళు వెళ్ళిపోమని సెలవిప్పించింది. నాయర్ ఎగిరి గంతేసి కేరళలో ఉన్న తన స్వగ్రామం బయలుదేరిపోయాడు. బుజ్జిగాడు వెళ్ళడానికి పెద్దగా ఆసక్తి కనబరచకపోవడం ఆరాధనకు చెప్పింది శాంతి. అయితే వాణ్ణి తప్పక పంపాలి అంది ఆరాధన. వీడి వల్లే మన ఇంటి విషయాలు బయటికి పొక్కుంటాయంటావా అడిగింది. కావచ్చు, వాణ్ణి పంపు ముందు దృఢంగా అంది. శాంతి వాణ్ణి ఒక విధంగా బలవంతంగా కారులో తీసుకెళ్లి ట్రైన్ ఎక్కించి మరీ వచ్చింది. వాడి అక్క శ్రీకాకుళంలో ఉంది. ఇక మిగిలింది వాచ్మ్యాన్. పాపం, అతడిని పంపాల్సిన అవసరం ఉండదు అంది శాంతి. తలూపింది ఆరాధన. ఎందువల్లంటే వాచ్మ్యాన్ రాజులు ప్రీతంకి అత్యంత విశ్వాసపాత్రుడు. 40 ఏళ్ల వయసులో భార్య ఎవరితోనో లేచిపోగా కూలీ నాలీతో పొట్టపోసుకునే రాజులు 10 ఏళ్ల కొడుకుతో సహా రైలు కింద తలపెట్టి ఆత్మహత్యకి పూనుకోవడం అతడి అదృష్టవశాత్తు ప్రీతం దృష్టిలో పడింది. ఎంతో సాహసంగా అతన్ని రక్షించి విషయం తెలుసుకుని మందలించి అతడి కోసం తన ఇంట్లో ఉద్యోగం ఒకటి కల్పించి అతడి కొడుకుని హాస్టల్లో చేర్చాడు. ప్రీతం తనకి జన్మనిచ్చిన దేవుడితో సమానమయ్యాడు రాజులకి. ఎందుకో తెలియకుండానే అతడి పట్ల ప్రీతంకి అభిమానం ఏర్పడింది. అలాంటి రాజుల ద్వారా కుటుంబ రహస్యం బయటికి పొక్కుతుందన్న అనుమానానికే తావులేదు. ఆరాధన రాజులతో ఈ విషయం గురించి మాట్లాడినప్పుడు బోవురుమన్నాడు రాజులు. ఆమె తెల్లబోయింది. దేవుడమ్మా బాబుగారు, దేవుళ్ళు కూడా కష్టాలొస్తాయని కథల్లో పురాణాల్లో విన్నాను.
నిజమిప్పుడు చూస్తున్నాను. నా బోటి దిక్కుమాలని ఎదవలకి కష్టాలొస్తే ఎవరికి బాధలుండవు, నష్టాలుండవు. కానీ మా బాబులాంటి దేవుళ్ళకే వస్తే నిజంగా దేవుడు దయలేనోడమ్మా. ఆరాధన తనే ఓదార్చాల్సి వచ్చింది అతన్ని. మీ బాబుగారు ఇలా ఎందుకయ్యారని అనుకుంటున్నావు రాజులు? అడిగింది. ఆమె అడగాలని కాదు, యథాలాపంగా అడిగింది అంతే. నాకు తెలీదమ్మగారు. దెయ్యాలు భూతాలున్నాయో లేవో కూడా నాకు తెలీదు. తెలివిగలవాళ్ళు, పెద్ద డాక్టర్లు. తమరే బాబుగారిని బాగు చేసి అందరి బాధలు తీర్చాలా అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ. ఈ మధ్య నిన్నెవరైనా బయట వాళ్ళు ఈ విషయం గురించి అడిగారా? లేదమ్మా, నేనెప్పుడో గాని బయటికెళ్ళను. వెళ్ళినా ఎవరితోనూ మాట్లాడను. మొక్కల పని ఎప్పుడైనా అమ్మగారు చెబితే బయట పని చేస్తాను అంతే. అప్పుడప్పుడు వెళ్ళి హాస్టల్లో ఉండే నా కొడుకుని చూసొస్తాను. అంతకు మించి బయట ప్రపంచంతో నాకు సంబంధం ఉండదు. ఇంట్లోని మిగతా నౌకర్లు ఎవరైనా బయట వాళ్లతో మాట్లాడడం చూసావా? అడిగింది. ఆలోచించి, అవునమ్మా చూశాను. బుజ్జిగాడు ఓ గెడ్డవాయంతో 1-2 సార్లు దొడ్లో మాట్లాడడం, ఒకసారి మేడ మీద మొక్కలకి నీళ్లు పోసేటప్పుడు ఇంకోసారి బజారుకి వెళ్ళొస్తూ చూశాను. వాడే నేను అడక్కపోయినా ఎవరో బంధువులని చెప్పాడు అని చెప్పాడు. అతడు ఎక్కడుంటాడో చెప్పాడా? లేదమ్మగారు, నేను అడగలేదు. బుజ్జిగాడన్నమాట. ఆ అజ్ఞాత విలేకరికి ఇంట్లో విషయాలు చెప్పింది. వాణ్ణి పంపడం మంచిదైంది ఈ ఊరు నుండి. నౌకర్లని పూర్తిగా నమ్మకూడదని ఆరాధనకి తెలుసు. ప్రియతం డ్రైవర్ 15 రోజుల క్రితం నుండి సెలవులో ఉన్నాడు పెళ్ళని. ఇంట్లో వాళ్ల కోసం ఉన్న మారుతి కారుకి డ్రైవర్ లేడు. శాంతి వాడుకుంటోంది దాన్ని. శ్రీరామ్ని చూడాలిక. అతడు ఆమె వచ్చేసరికి ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాడు. లంచ్కి వస్తానని చెప్పాడు. అవుట్ హౌస్లో రాజులతో మాట్లాడుతున్న ఆరాధన దగ్గరికి శాంతి పరిగెత్తుకునొచ్చింది. వదిన, కాజీపేట నుండి ఫోన్ వచ్చింది. నెల్లూరు తాతయ్య చేశాడు. బలవంతంగా అక్కడ ఆయన్నెవరో ఆపేశారట. ఓ ఇంట్లో నుండి ఫోన్ చేశాడు రహస్యంగా. కారు తీసుకుని నన్ను రమ్మన్నాడు. వెళుతున్నాను అంది కంగారుగా. ఆరాధన ఆశ్చర్యపోయింది. క్షణం ఆలోచించి, ఒక్కదానివి వెళ్ళొద్దు, మీ మామయ్య గారిని తీసుకెళ్ళు అంది. శాంతి ఆశ్చర్యంగా చూడలేదు. ఒకటికొకటిగా జరుగుతున్న ఈ వింత సంఘటనలకి అలవాటు పడి నిబ్బరం వస్తోంది ఆ అమ్మాయికి అప్పుడే. అలాగేనని వెళ్ళిపోయింది. ముసలాయన్ని కాజీపేటలో బలవంతంగా దింపాల్సిన అవసరం ఎవరికొచ్చింది? ఎందుకొచ్చింది? ఆయన రహస్యంగా ఫోన్ చేయడం ఏమిటి? ఆలోచిస్తుండిపోయింది. రాజులు అన్నాడు, అమ్మగారు ఒక్క మాట. ఏంటి అన్నట్టు చూసింది ఆరాధన. చదువుకున్నోని కాదు, తెలివైనోణ్ణి కాదు, చిన్నోణ్ణో పెద్దోణ్ణో ఒక మాట అమ్మగారు. చెప్పు రాజులు. ప్రతి రాత్రి చేసుకుని నేను బాబుగారి కంటే ముందెళ్ళి శ్మశానం దగ్గర కాచుకుని ఉంటాను. రాత్రుళ్ళక్కడ ఏ పురుగు పుట్రా ముడతాయో ఎవరేం చెప్పగలం? మీకిష్టమైతే వెళతానమ్మా, ప్రాధేయపడుతున్నట్టు అడిగాడు. మొదట ఆరాధన ఆశ్చర్యపోయింది. ఈ ఆలోచన తనకి రానందుకు. ప్రీతంలో కాస్తైనా మార్పొచ్చే వరకు అతన్నలా ఒంటరిగా అక్కడ వదిలేయకూడదు. రాజుల మీద అభిమానం కలిగింది ఆమెకి. అలాగే వెళ్ళు రాజులు. ఈ రాత్రి నుంచే ఈ ఇంట్లో అందరికీ నీ మీద విశ్వాసం ఉంది. దాన్ని నిలుపుకోగలవు. నువ్వన్న నమ్మకము ఉంది అంది. రాజులు ఆమె ఒప్పుకున్నందుకు పొంగిపోయాడు. కానీ అప్పుడు రాజులకి తెలియదు తను భయంకరమైన ప్రమాదంలో ఇరుక్కోబోతున్నాడని. అతన్ని ప్రోత్సహిస్తున్న ఆరాధనకి తెలీదు విశ్వాసపాత్రుడైన ఆ నౌకరు తన యజమాని కోసం చేస్తోన్న సాహసం అతడి జీవితానికి ఎలాంటి ముగింపిస్తుందోనన్న విషయం. రాజులతో మాట్లాడాక కాస్త తేలిగ్గా మనసులోని భారం తగ్గినట్టు అనిపించింది ఆరాధనకి. ఆమె తండ్రికి ఫోన్ చేసి సాయంత్రం వస్తానని చెప్పింది ఇంటికి. లంచ్ తీసుకునేటప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర చూసింది ఆరాధన శ్రీరామ్ని. అదే ఆమె అతన్ని చూడడం. ఆమె ఎవరో తెలిసాక మర్యాదపూర్వకంగా నమస్కరిస్తూ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యు మేడం అన్నాడు. భోంచేస్తున్నంతసేపు అతడు గమనించకుండా ఆరాధన అతన్ని పరిశీలిస్తూనే ఉంది. అతడిలోని నెమ్మదితనం, మాటల్లో మర్యాద గుర్తించిందామె. శ్రీరామ్ స్ఫురద్రూపి, తెలివైనవాడని కూడా గ్రహించింది ఆ కొద్దిసేపట్లో. ఆరాధన ఎడమ చేత్తో స్పూన్తో భోంచేయడం చూసి చేతికేమైందమ్మా అడిగింది శారదమ్మ. కారు డోరు వేసేటప్పుడు పొరపాటున చూపుడు వేలు మధ్యవేలు నలిగాయంటీ అంది నవ్వుతూ. భోంచేసి వెళ్ళేటప్పుడు మీతో మాట్లాడాలి అంది ఆరాధన శ్రీరామ్తో. వెల్కమ్ మేడం మర్యాదగా అన్నాడతను. ఆమెని చూడకముందే శాంతి ద్వారా, లలితమ్మ ద్వారా ఆమెని గురించి విన్న అతడికి ఆమె పట్ల కలిగిన అభిప్రాయం, గౌరవం ఆరాధనని చూడగానే రెట్టింపైంది. ఆఫీస్ రూంలో కూర్చుందామా? పదండి అందామె. 5 నిమిషాల పాటు మాట్లాడింది అతడితో.
ప్రీతం పరిస్థితిని గురించి చాలా బాధపడుతున్న వాళ్ళ కనిపించాడతను. ఆరాధన తను శ్మశానంలోకి వెళ్ళొచ్చిన విషయం, తను తెలుసుకోగలిగిన చోట విలేకరి విషయం శాంతితో సహా ఆ ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. ఇలా ఎందుకు జరుగుతుందో, ఆయన హఠాత్తుగా ఇలా ఎందుకు తయారయ్యారో అర్థం కావటం లేదు. సైకియాట్రిస్ట్కి చూపిస్తే బాగుంటుందన్న ఆలోచన నాకెప్పుడో వచ్చింది. కానీ బాస్ని ఒప్పించేదెలా? బిజినెస్ని ప్రాణంగా భావించే వ్యక్తి దాని గురించి అసలు పట్టించుకోవడమే మానేసరే. విచారంగా అన్నాడతను. నేనోసారి ప్రీతంతో మాట్లాడొస్తాను అంటూ నాకు చిన్న హెల్ప్ చేయాలి మీరు అంది. తప్పకుండా చెప్పండి, ఏంటది? మహాభాగ్యం అన్నట్టు అడిగాడు శ్రీరామ్. మా ఫ్రెండ్కో లెటర్ రాసి పెట్టాలి. వేళ్లు నలిగాయి. శాంతి రాస్తానంది గాని హఠాత్తుగా తను బయటికెళ్లాల్సి వచ్చింది అంది. ష్యూర్ అంటూ అతడు ఆమె అందించిన నీలిరంగు పేపర్ అందుకున్నాడు. అతడికి శాంతి ఎక్కడికెళ్ళిందో తెలీదు, ఎందుకెళ్ళిందో తెలీదు. ఆ విషయం ఎవరూ డైనింగ్ రూంలో మాట్లాడలేదు. అతడికి తెలుసుకోవాలనుంది. అతడు విషయం గమనించాడు. అతడి ఆలోచనల్లో శాంతి చోటు చేసుకుంటోంది ఎక్కువగా. అది తనకి తగదని తెలిసినా అది అతడికి చాలా హాయిగా కూడా అనిపిస్తోంది. ఇంకా ఉండబట్లేక అడిగేశాడు. శాంతిగారు కనబడ్డం లేదు ఇందాకటి నుండి. అతడు ఎంత మామూలుగా అడిగినా అతడి కంఠంలో ధ్వనిస్తోన్న ఆతృతని, ఆరాటాన్ని ఆరాధన కనిపెట్టింది. అప్పుడు చెప్పింది అతడికి విషయాన్ని. ఆశ్చర్యంగా, కాస్త ఆందోళనగా చూశాడు. చిత్రంగా ఉంది అన్నాడు. చిత్రంగా కాదు, విచిత్రంగా అంది ఆరాధన. అతడు ఆలోచిస్తూనే ఆమె డిక్టేట్ చేసిన లెటర్ రాశాడు. అతడు రాస్తున్నంతసేపు పెనతో కదులుతున్న అతడి వేళ్లని, మొహాన్ని పరిశీలనగా చూస్తుందామె. అతడి వేళ్లు మామూలుగా కదులుతున్నాయి, చాలా ఈజీగా. మొహం ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉంది. అతడి కాన్సంట్రేషన్ రాస్తున్న లెటర్ మీద లేదని గ్రహించింది ఆరాధన. అతడు రాయడం పూర్తయ్యాక అందుకొని ఓసారి చూసింది ఆ లెటర్ని. ఇంతలో అక్కడున్న ఫోన్ మోగింది. అతడు అందుకున్నాడు. అది ఎండి నుండి వచ్చింది. అతడు సీరియస్గా మాట్లాడడం గమనించి తను బ్యాగులో నుండి ఓ లెటర్ తీసి దాన్ని దీన్ని పోల్చి చూసి నిశ్శబ్దంగా ఆ లెటర్ని మళ్ళీ బ్యాగులోకి తోసేసింది. అతడు ఫోన్ పెట్టేసరికి ఆమె లెటర్ని కవర్లో ఉంచి అంటించి అతడు ముందుకు తోసి అడ్రస్ రాయండి అంది. తన ఢిల్లీ ఫ్రెండ్ అడ్రస్ చెప్పింది. అతడు రాస్తున్నాడు. అజ్ఞాత వ్యక్తి లెటర్లో రైటింగ్ శ్రీరామ్ రైటింగ్ ఒకటి కాదని తేలిపోయింది. ఆరాధన అతన్ని అనుమానించిందా అన్న ప్రశ్న వేసుకుంటే కావచ్చు, కాదు అని చెప్పుకోవచ్చు. ఇతడి ఇంట్లో ప్రవేశించిన కొత్త వ్యక్తి, ఇంకా పరిశీలించాలి అతన్ని అనుకుందామె. ఆమె అతనికి థ్యాంక్స్ చెప్పి యువతలకొస్తూ మామూలుగా చెప్పినట్టు అంది. పాపం శాంతి సినిమాలు షికార్లతో బాగా ఎంజాయ్ చేస్తోంది, కాస్త ఈ సమస్యతో బాగా నలిగిపోతోంది. మీరు బాగా సహాయంగా ధైర్యం ఇస్తున్నారట. వచ్చే నెలలో వాళ్ళ బావ వచ్చేస్తాడులేండి. అప్పుడు మనం కావాలన్నా గుర్తుండం తనకి నవ్వుతూ అనేసి వచ్చేసింది. ఆ మాట విని ఒక్క క్షణం స్థాణువయ్యాడు. బావా అంటే? దానికి సమాధానం ఆ సాయంత్రం లభించింది అతడికి. హరిశ్చంద్రరావు గారి అబ్బాయి రవి ఫారంలో ఉన్నాడు. ఎంబీఏ చేస్తున్నాడు. అతడికి శాంతికి మ్యారేజ్ కుదిరిపోయింది ఆమె పుట్టిన క్షణంలోనే. ఎందుకో అతడికే తెలీదు, ఆశానిపాతంలా తోచింది ఈ వార్త. అతడిలో ఆశలు పెరగకూడదనే ఆరాధన అతడికి ఈ విషయం చెప్పింది. శాంతి పట్ల అతడిలోని ఆసక్తిని అతడు అడిగిన ఒకే ఒక మాటలో గ్రహించిందామె. శ్రీరామ్ ఫ్యాక్టరీ దగ్గరికి బయలుదేరాక ఆరాధన ఆఫీస్ రూంలోకి వచ్చి ఫోన్ అందుకుని ఓ నెంబర్ డైల్ చేసి అవతల మాట్లాడిన వ్యక్తికి ఈ పూట నుండి శ్రీరామ్ ప్రతి చర్యని గమనిస్తుండమని చెప్పి కొన్ని సూచనలిచ్చి పెట్టేసింది. తర్వాత అతడి చేత రాయించిన లెటర్ని చింపి చెత్తబొట్లో పడేసింది. లలితం వచ్చింది ఆమె దగ్గరికి. వచ్చి రహస్యంగా ఎవరో వింటారన్నట్టే, అమ్మాయి అబ్బాయి మేలుకున్నాడు, భోజనం పెట్టొచ్చాను అని చెప్పింది. నేను వెళ్ళి మాట్లాడతాను అని క్షణం ఆగి, అంటే ఒక్క మాట అంది. చెప్పమ్మా అందావిడ. లలితమ్మకి డాక్టర్ అయిన ఆరాధనని చూస్తే చాలా గౌరవం. మీరు పెద్దవారు, పరిస్థితుల గురించి తెలిసినవారు అంటూ ఆరాధన ప్రారంభించేసరికి పొంగిపోయింది ఆవిడ. చెప్పమ్మాయి చెప్పు అంది ఉత్సాహంగా. శాంతి చెప్పడానికి మొహమాట పడిన విషయాన్ని చల్లగా తెలివిగా చెప్పింది ఆరాధన. ఆవిడ్ని ఒప్పించింది. మనకి మొదట ముఖ్యం కుటుంబ పొరువే కదూ. అవును, నిజమైన మాట. నౌకర్ల వల్ల ఈ రహస్యం బయటికి పొక్కుతుందన్న అనుమానంతో వాళ్ళని పంపేశాం. అవునవును కదా. ఆంటీ చూస్తే ఈ దిగుల్లో ఇంటిని గురించి పట్టించుకోవడం లేదు. అవునమ్మా, శారద పిచ్చిదాన్లా తయారైంది దిగులుగా అంది.
మీరే పెద్దరికం వహించాలి ఈ ఇంటికి. ఆవిడ మరింత ఉప్పొంగిపోతూ ఆరాధన చేయి పట్టుకుని, ఎంత మాటమ్మా, నాకు మాత్రం తెలీదు, నా ఆడపడుచిల్లు నాది కాదు అంది కాస్త ఆవేశం మిళితమైన కంఠంతో. అమ్మయ్య, మీరు మంచివారని ఈ బాధ్యత తీసుకుంటారని నాకు తెలుసు అంటూనే, అవును, వంట సంగతెలా? సందేహంగా అడిగినట్టడిగింది. ఇదే అసలు పాయింట్. అదెంత పనిలే అమ్మాయి, అరడజను మందికి నేను చేసేయలేను అనేసిందావిడ ఆనందంతో తేలిగ్గా. మీదెంత మంచి మనసండి పిన్నిగారు, శాంతి మీకు హెల్ప్ చేస్తుందిలేండి అంటూ ప్రీతం దగ్గరికి బయలుదేరింది ఆరాధన. అసలు విషయం, శాంతికి వంట సరిగ్గా రాదు. శారదమ్మకి ఆ అలవాటు తప్పి చాలా రోజులైంది. లలితమ్మొక్కతే ప్రత్యామ్నాయం. ఆవిడ చేత ఒప్పించింది ఆరాధన అందుకే. ఆరాధన డ్యూటీకి వెళ్ళిందనుకున్న రామ్మోహన్ రావు గారు ఆమె ప్రీతం ఇంట్లో ఉన్నానంటూ ఫోన్ చేసేసరికి ఆశ్చర్యపోయాడు మొదట. తర్వాత ఆనందించాడు. 2 రోజుల క్రితం కూతురు ప్రీతంని కలిసొచ్చాక ఏమీ చెప్పకపోవడంతో ఉన్న ఆ కాస్త ఆశ ఆరిపోయి, కూతురు ఈ విషయాన్ని ఈజీగా తీసుకోగలదా అని మదన పడుతున్న ఆయన రాత్రి శాంతి వచ్చి వెళ్ళాక కూతురులో స్వల్పంగా వచ్చిన మార్పుని గ్రహించాడు. ఇప్పుడు ఆనందించాడు. ఆ మధ్యాహ్నం ఆయన భోంచేసి తన బెడ్రూంలోకి వెళ్ళాడు. రిటైర్ అయ్యాక భోంచేసిన తర్వాత పేపర్ చూస్తూ ఓ కునుకు తీసి లేవడం ఆయన అలవాటు. ఈ రోజు కూడా ఆ అలవాటు ప్రకారం బెడ్ మీద వాలి పేపర్ చూస్తుండగానే ఆయనకి కునుకు పట్టింది. కాలింగ్ బెల్ అదే పనిగా గోల చేయడంతో మేలుకొని టైం చూశాడాయన. బెడ్ మీద వాలి అరగంట అయినా కాలేదు. విసుక్కుంటూ లేచాడు. ఈ వేళప్పుడు ఎవరొస్తారబ్బా అనుకుంటూ తలుపు తీసిన ఆయన్ని నెట్టుకుంటూ లోపలికి అడుగు పెట్టాడు. మొరటుగా ఉన్న వ్యక్తి. తెల్లబోయాడాయన. ఎవరు నువ్వు? కంగారుగా అరిచాడు. వెంటనే ఆ వ్యక్తి ముందుకు దూకి ఆయన నోటి మీద చేయి వేసి నొక్కి పెట్టాడు. నేనెవరినైతే నీకెందుకు బే ముసలనక్క, నిన్ను మర్డర్ చేయడానికి వచ్చాను కర్కశంగా చెప్పాడు. తుళ్ళిపడ్డాడు రామ్మోహన్ రావు గారు. ఆయన్ని కదలకుండా అలాగే పట్టుకుని, చంపేవాడిని ఎలాగూ చంపుతాను, చచ్చేవాడివి ఎలాగూ చస్తావు, ఇంట్లో బంగారం డబ్బు లాంటివి ఎక్కడున్నాయో చెప్పి మరీ చావు కర్కశంగా అని ఈసారి ఆయన్ని వదిలి తన జేబులో నుండి చాకు తీశాడు. మనిషి బలంగా, లావుగా, ఎత్తుగా, క్రూరంగా ఉన్నాడు. రామ్మోహన్ రావు గారికి బీపీ రైజ్ అయిపోసాగింది. నేనేం అపకారం చేశాను నీకు? ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నావు అనబోయాడు. కాని దీనంగా వచ్చిందా ప్రశ్న. అపకారం చేసింది నువ్వు కాదులే, చేయబోతుంది అంటూ ఆగిపోయి, ముసల్నక్క, నా చేతనే నా రహస్యం బయట పెట్టించాలనా? లాయర్ నక్క తెలివి నా ముందు సాగదుబే. ఇనపెట్టే తాళాలు ఎక్కడున్నాయి చెప్పు క్రూరంగా అన్నాడు. వాడు దొంగతనం కోసం వచ్చిన మనిషి కాదని రామ్మోహన్ రావుకు అర్థమైంది. ఆయన్ని వాడు బెడ్రూమ్ పక్కనున్న గది దగ్గరికి లాక్కు వెళ్లి, తొందరగా చెప్పాడు అన్నాడు చిరాగ్గా. వాడి ఉద్దేశం అర్థం చేసుకుని, పైన అమ్మాయి గదిలో ఉంది, తాళాలు కూడా అక్కడే ఉంటాయి, టేబుల్ డెస్కులో అని చెప్పాడాయన. వెంటనే ఆయన్ని గదిలోకి మొరటుగా నెట్టి తలుపులు ముందుకు లాగి గొళ్ళెం పెట్టి, 2 నిమిషాల్లో వస్తాను ముసలాడా, వచ్చి పిలవగానే తలుపు తీసుకుని బుద్ధిగా బయటకొచ్చాయి. ఎదవ తెలివితో ఏ ఫ్లవర్ వాజో టీపయో ఎత్తుకుని దొంగదెబ్బ తీయాలని చూసావో, మామూలుగా చంపేవాణ్ణి చిత్రహింసలు పెట్టి కొళ్లబొడిచి చంపుతా. అది బెదిరింపు కాదని నిజమని అర్థమైంది ఆయనకి. వాడికి బుద్ధి పుట్టినట్టు తనని ఆ గదిలోకి నెట్టడం, లోపలికొచ్చి ఆ గదిని చూడకపోవడం తన అదృష్టంగా భావించి చప్పున లోపల గడియ పెట్టుకున్నాడాయన. నిశ్శబ్దంగా ఆ గదిలో ఉన్న టెలిఫోన్ దగ్గరికి నడిచి సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్కి రింగ్ చేసి స్టేషన్లో ఉన్న ఎస్ఐకి ఈ విషయం చెప్పి వెంటనే రమ్మని చెప్పాడు. ఆయన్ని కంగారు పడద్దని తను వెంటనే వస్తానని చెప్పాడు ఆ ఎస్ఐ. అప్పటికి ఆయన గుండెదడ తగ్గింది. మెట్ల మీదుగా ఆరాధన గది దగ్గరికి చేరుకున్న ఆ దుర్మార్గుడు లాక్ చేయబడున్న తలుపుల్ని మారు తాళం చెవులతో 2 నిమిషాల్లో తెరిచాడు. ఎదురుగా ఐరన్ సేఫ్ కనిపించింది. ముసలాడు నిజమే చెప్పాడు, ప్రాణం పోబోయే ముందు అనుకుంటూ టేబుల్ డెస్క్ లోకి చూశాడు. తాళాలు కూడా కనిపించాయి. ఐరన్ సేఫ్ తెరిచాడు. అయితే బాగా డిసప్పాయింట్ అయ్యాడు వాడు. ఓ పెద్ద లాయర్ ఇంట్లో, అది కూతురు మంచి డాక్టర్. ఐరన్ సేఫ్ లో 500 డబ్బు, ఓ జత మామూలు కెంపుల దుద్దులు కనిపించాయి. వాటిని చూడగానే వాడికి మండిపోయి బాంచత్ అంటూ ఐరన్ సేఫ్ తలుపుల్ని కాలుతో తన్నాడు. వాడికి తెలీదు పాపం, ఆరాధనకి నగల మీద మోజు ఉండకపోవడంతో రామ్మోహన్ రావు గారు తన భార్య నగలన్నీ బ్యాంక్ లాకర్లో దాచేశారని. అవసరానికి మించిన డబ్బు కూడా ఈ రోజులను బట్టి ఇంట్లో ఉండడం ఆయనకిష్టం ఉండదు.
ఆ ఉదయమే ఓ ఫ్రెండ్ 2 రోజుల్లో సర్దుతానంటే 2,000 ఇచ్చాడు. రామ్మోహన్ రావుని బండబూతులు తిడుతూ దుద్దుల్ని 500 రూపాయల్ని జేబులో వేసుకుని వాడు కిందకొచ్చి తలుపు తడుతూ, "పిసినారు ముసలాడా, మర్యాదగా బయటికి రా" అని పిలిచాడు. రామ్మోహన్ రావు కదలకుండా గోడకి అంటుకుపోయి నిలబడ్డాడు. ఊపిరి తీయడానికి కూడా ధైర్యం చాలలేదు ఆయనకి. "నీ వేషాలు నా దగ్గర కాదు, రా బయటికి" తెగ్గగా అరిచాడు వాడు. ఇది ఆత్మహత్యగా లోకాన్ని నమ్మించడం కోసం పాయిజన్తో ఆయన్ని చంపడానికి సిద్ధపడొచ్చిన వాడు ఇప్పుడు మనసు మార్చుకున్నాడు. వాడు శాడిస్టు. హింసించడం వాడి హాబీ. పైగా ప్రొఫెషనల్ కిల్లర్. ఇప్పుడు ఐరన్ సేఫ్ లో పెద్దగా డబ్బు లేకపోవడం, రామ్మోహన్ రావు ఆ విషయం తనకి ముందుగా చెప్పకపోవడంతో రిస్క్ తీసుకుని ఆయన్ని హింసించి చంపాలన్న నిర్ణయానికి వచ్చాడు. అదే సమయంలో ఆ ఇంటి ఆవరణలోకి ప్రవేశించారు పోలీసులు నిశ్శబ్దంగా. అప్పటికే అనుమానం వచ్చింది వాడికి. ముసలాడి ధైర్యం ఏంటా అని. అప్పుడు చూశాడు వాడు. ఆ హాల్లో టెలిఫోన్ కనిపించలేదు. పైన ఆరాధన గదిలోనూ లేదు. చటుక్కున రామ్మోహన్ రావు గారి బెడ్రూమ్ తలుపులు నెట్టి చూశాడు. అక్కడా లేదు. అప్పుడు అర్థమైంది వాడికి. హాలు కిటికీలో నుండి చూశాడు. మెల్లగా మెయిన్ గేటు తీసుకుని వస్తున్నారు పోలీసులు. తను వాళ్ళ కంటబడితే ఏమవుతుందో వాడికి తెలుసు. వేగంగా మేడ మీదకి పరిగెత్తాడు. ఆరాధన గదిలో దూరాడు. ఆ గదిలో నుండి బాల్కనీలోకి తలుపుంది. బాల్కనీలోకి వచ్చాడు. పైపు లైను ఆధారంగా జరున కిందకి జారిపోయాడు. పెరట్లో దిగి సులభంగా కాంపౌండ్ వాళ్ళు దాటి పారిపోయాడు. బయట పోలీసులు తలుపు తడితే వాడికి అనుమానం వస్తుందని ఆలోచించి ఇంటి వెనక్కొచ్చారు. ఎస్ఐ కాస్త ఉత్సాహం సాహసం గల యువకుడు. పైగా డైరెక్ట్ రిక్రూట్. ఇంకా ట్రైనింగ్ పీరియడే. అందుకే పైపు పట్టుకుని పైకి చేరుకున్న అతడికి బాల్కనీలకొచ్చే గది తలుపు తెరిచుండడం ఆశ్చర్యాన్ని అనుమానాన్ని కలిగించింది. జాగ్రత్తగా గదిలో ప్రవేశించి చూసుకుంటూ మెట్లు దిగొచ్చి అప్రమత్తంగా ఇల్లంతా గాలించాడు. వాడు పారిపోయాడని అర్థమైంది. ఎలా పారిపోయి ఉంటాడో కూడా అర్థమైంది. తమను చూసే పారిపోయి ఉండాలి. ఈ ఆలోచన కాస్త ముందుగా రానందుకు తనని తాను నిందించుకుంటూ, "తలుపులు తెరవండి లాయర్ గారు, వాడు పారిపోయాడు" అని పిలిచాడు. ఆయన ఉన్న గది ముందుకెళ్ళి ఎస్ఐ కంఠం విని ముందు కిటికీ తలుపు తీసి బయటకొచ్చాడాయన ధైర్యం తెచ్చుకుంటూ. "మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా?" ఆయన చెప్పిన విషయం విని ప్రశ్నించాడు ఎస్ఐ. "సారీ ఆరాధన" అన్నాడు ప్రీతం అసహనంగా. "నీ అభిమానానికి కృతజ్ఞతలు. నువ్వు ఊహిస్తున్నట్టు నేను ఏ మానసిక రుగ్మతకి లోను కాలేదు. ఐఆమ్ క్వైట్ ఆల్ రైట్. నా ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం కూడా బాగున్నాయి. నేను ఏ సైకియాట్రిస్ట్ దగ్గరికి, సైకాలజిస్ట్ దగ్గరికి రాను. అలాని ఇప్పటికి నా పరిస్థితికి, ప్రవర్తనకి నీకు గాని ఇంకెవరికి గాని సంజేష్ ఇచ్చుకోవడం నాకు ఇష్టం లేదు" విసుగ్గా అన్నాడు ప్రీతం. నిశ్చేష్టురాలైంది. అతడు ఖచ్చితంగా అన్న ఆ తీరుకి. ప్రీతం అలసిపోయినట్టు కనిపిస్తున్నాడు. చాలా నీరసంగా కూడా ఉన్నాడు. కానీ అతడి మాటలు అతడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడని, మానసికంగా కూడా అతడికి ఎలాంటి అనారోగ్యం లేదని చెబుతున్నాయి. ఆమె మెల్లగా మెత్తగా అనునయంగా చెప్పిన మాటలన్నింటికీ అతడి సమాధానం అది. అతడే అన్నాడు, "మీరందరూ ఊహిస్తున్నంత భయంకరమైన ఏ రుగ్మతతోనో బాధపడ్డం లేదు నేను. నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు. కాబట్టి దయచేసి మీరెవరూ నా దగ్గరికి రావద్దు. నన్ను ఇలా వేధించద్దు. ఒక్క నీకే కాదు, ఈ ఇంట్లోని వాళ్ళకు కూడా చెప్పు ఈ విషయం." అసహనంగా కదిలాడు. ఆరాధన ముఖం ఎర్రబడింది. "నా విషయం నీకు అనవసరం. నన్ను మీరెవరూ పట్టించుకోవద్దు. నా మానాన్ని నన్ను వదిలేయండి" అని స్పష్టంగా పూర్తి తెలుగులో ఉండే చెబుతున్నాడతడు. ఇతడి మానసిక ఆరోగ్యాన్ని శంకించడం ఎలా? ఆమె తనని తాను కంట్రోల్ చేసుకుంటూ అడిగింది. "మీ ఈ ప్రవర్తనతో మిమ్మల్ని అమితంగా ప్రేమించే ఇంట్లో వాళ్ళు ఎంతగా బాధపడుతున్నారో తెలుసా?" ఈసారి అతడు విసుగ్గా, "ఎవరి బాధకి ఎవరూ బాధ్యులు కారు" అన్నాడు. ఆమె మరోసారి నివ్వెరపోయింది. తనకి తెలిసిన ప్రీతమేనా ఇతడు? తల్లికి ఏ కాస్త బాధ కలిగితే ఓర్చుకోలేని ప్రీతం, చెల్లెలు తలనొప్పితో బాధపడితే వెలువెల్లాడే ప్రీతం. ఆమె నిగ్రహించుకుంటూ అడిగింది, "మీరు బిజినెస్ ను కూడా పట్టించుకోవడం లేదు. కోట్ల పెట్టుబడితో నడిచే ఫ్యాక్టరీలు, కంపెనీలు ఏం కావాలి? నాకు ఇక వాటితో అవసరం లేదు. ఎంతకాలం భ్రమల్లో బ్రతికాను. ఆ భ్రమలు నన్ను వదిలిపెట్టేశాయి." ఈసారి అతడి కళ్ళు కలలు కంటున్నట్టయ్యాయి. అతడి ధోరణికి ఆమె విస్తుపోయింది. ప్రీతం ఒకప్పుడు భ్రమల్లో బ్రతికాడో, ఇప్పుడే ఆ భ్రమల్లో బ్రతుకుతున్నాడో ఆరాధనకే కాదు, అతడికి కూడా తెలియదు. "మీరిలా శ్మశానాల వెంట తిరుగుతూ ఉంటే ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా? చూసేవాళ్ళకి చులకనైపోరా? మీ పరువు ప్రతిష్టలు ఏమైపోతాయి? గో టు హెల్" కసిగా అన్నాడతను.
నాకు ఈ ప్రపంచంతో ఏ సంబంధాలు అవసరం లేదు. ఏమన్నావ్? నేను వెళుతోంది శ్మశానం దగ్గరికా? కాదు, దేవాలయానికి. ఒక దేవాలయానికి, అద్భుత లోకంలోకి. మీరెవరూ కలలో కూడా చూసుండని వింత లోకంలోకి అతడు ఉద్వేగంగా అన్నాడు. అంతలోనే కలల్లో తేలిపోతున్నవాడిలా అయ్యాడు. అప్పుడొచ్చింది అనుమానం మళ్ళీ ఆరాధనకి. ఇతడి మానసిక స్థితి బాగుంటే ఇలా ఎందుకు మాట్లాడతాడు? ఏంటి పిచ్చి మాటలు? ఇది ఉన్మాదానికి ముందు స్థితా? ఈ ఆలోచనకే ఉలిక్కి పడింది ఆరాధన. ప్రీతం చేయి చాచి విస్కీ బాటిల్ని అందుకున్నాడు. అప్పుడు పడింది ఆమె దృష్టి అతడి చేతి మీద అప్రయత్నంగా. ఎన్ అన్న అక్షరం చెక్కబడున్న వజ్రపు టొంగరం. ఎప్పుడూ అతని వేలికి చూడలేదామె. చిటికన వేలుకుంది. అతడి ఇంకో వేలికి తమ ప్రధానపు టొంగరం. చివుక్కుమందామె హృదయం. ఆవేదనని అదింపెడుతూ మొహం తిప్పుకుంది. ఆమె వేలికి ఉంది. అతడు ఎంతో మోజుపడి తెచ్చిన నీలం పొదిగిన ఉంగరం. అతడు తాగుతూ ఉండిపోయాడు. ఆమె అతడి వైపు చూస్తుండిపోయింది. తాగుబోతుల్ని అసహించుకునే ప్రీతం ఇప్పుడొక తాగుబోతు. 5 నిమిషాల తర్వాత మాట్లాడాడు ప్రీతం తానే. నా పరిస్థితుల గురించి మీరెవరూ బాధపడద్దు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. చెప్పలేనంత ఆనందంగా ఉన్నాను. జీవితంలో ఎప్పుడూ ఎరగనంత ఆనందంగా ఉన్నాను. నేను పోగొట్టుకున్న పెన్నిది దొరికింది. దాని గురించి మీకు అందరికీ చెబితే మీరు నమ్మరు. మీ గురించి నాకు బాగా తెలుసు. నన్ను పిచ్చివాళ్ల చూస్తారు, వికరిస్తారు, హేళన చేస్తారు, సానుభూతి చూపిస్తారు. నేనది భరించలేను. నన్ను పిచ్చివాణ్ణని అనుకున్నా సరే నా ఆనందానికి అడ్డు రాకండి. ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలేయండి. చివర్లో అతడి కంఠం వేడుకున్నట్టుగా అయింది. వెర్రిగా చూసింది అతడి వైపు ఆరాధన. ఇంకాసేపు అతడి మాటలు వింటే తనకి పిచ్చి పడుతుందేమో అనిపించింది ఆమెకి. అయినా ఆమె తనని తాను కంట్రోల్ చేసుకుంటూ, నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను. దాని గురించి నాకు చెప్పండి. మీ ఆనందంలో నేను పాలు పంచుకుంటాను అనునయంగా అంది. నో, ఐ కాంట్ బిలీవ్ అన్నాడతను ఖచ్చితంగా. చేసేది లేక ఆరాధన లేచింది. అతడితో గడిపిన ఈ అరగంటలో అతడి మానసిక స్థితిని గురించి ఒక అవగాహనకి రాలేకపోయింది ఆరాధన. ఆమె యువతలకొచ్చేసరికి తాతగారు కనిపించారు హాల్లో. హవర్ యు? డాక్టర్ మనవరాలా? నా మనవడు నిన్ను కూడా బెదరగొట్టేశాడని నీ మొహమే చెబుతోందిలే. మీతో పాటు ఈ ముసలాన్ని కూడా రంగంలోకి దూకనియండి అంటూ పెద్దగా నవ్వాడాయన. ఆ నవ్వులో కావలసినంత విచారం. ఆ తర్వాత ఆయన చెప్పిన విషయం విని అందరితో పాటు ఆమె కూడా ఆశ్చర్యపోయింది. ఆయన్ని కాజీపేటలో బలవంతంగా కాదు ట్రైన్ దించింది, నమ్మించి. ఎలా అంటే, విశ్వేశ్వరరావు గారు అనబడే తాతగారు గత రాత్రి టెలిఫోన్లో శ్రీరామ్తో మాట్లాడాక వెంటనే నెల్లూరు నుండి ఆ రాత్రి 10:30 చార్మినార్ ఎక్స్ప్రెస్లో హైదరాబాదు బయలుదేరారు. ఆందోళనతో ప్రయాణంలో ఆయనకి కునుకైనా పట్టలేదు. తెల్లవారుజామున ట్రైన్ కాజీపేటలో ఆగినప్పుడు ఆయన్ని వెతుక్కుంటూ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లోకి వచ్చారు 2 యువకులు. ఆయన్ని గుర్తుపట్టినట్టు, నెల్లూరు నుండి వస్తున్న విశ్వేశ్వరరావు గారు మీరేనా తాతగారు అడిగారు. నేనే. ఏం, ఎవరు మీరు? ఆశ్చర్యంగా అడిగాడాయన. మమ్మల్ని శాంతి పంపించింది. ప్రీతం మతిలేని స్థితిలో కారులో కాజీపేట వరకు వచ్చాడు. ఇక్కడ యాక్సిడెంట్ అయింది అతనికి. బలమైన దెబ్బ తగిలింది తలకి. పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. ఇక్కడే హాస్పిటల్లో ఉన్నాడు. ఆందోళనగా ఉన్న మొహాలతో చెప్పారు. ఇక ముందు వెనకలు ఆలోచించకుండా తన సూట్ కేసుని వాళ్ళకి అందించి వాళ్లతో దిగేశాడు. టాక్సీ రెడీగా ఉంది వాళ్ల కోసం. తాతగారికి భయంతో దిగులుతో మతిపోయినట్టు అనిపించింది. ఎంతో మానసిక స్థైర్యం కలిగిన ఆయన కూడా అధైర్యపడిపోయారు. యాక్సిడెంట్ ని గురించి కథలా వర్ణించి చెప్పి ఆ అధైర్యాన్ని మరింతగా పెంచారు ఆ ఇద్దరు పోటీలు పడి. మరి ఆయన్ని ఓ ఇంటి దగ్గరికి తీసుకొచ్చారు. ఇదేంటి, హాస్పిటల్కి తీసుకెళ్లదేమిటి? ఆవేదనగా అడిగాడు. సారీ తాతగారు, మీకు ఆ విషయం చెప్పలేదు కదూ. ప్రీతంని అడ్మిట్ చేసింది ఓ అమెరికన్ హాస్పిటల్లో. తెల్లవారి 6 దాటందే లోపలికి అలౌ చేయరు ఎవరిని. డాక్టర్ మీనన్ ప్రీతం కేసుని అటెండ్ అవుతున్నాడు కాబట్టి మనం ధైర్యంగా ఉండొచ్చు. వాళ్ళు చెప్పిన మాటలు విని బాగా నిరుత్సాహపడిన ఆయన డాక్టర్ మీనన్ పెద్ద డాక్టర్ కాబోలు అనుకున్నాడు. ఈ కాసేపు నడుము వాల్చండి, తెల్లవారుగానే వెళదాం అంటూ వాళ్ళిద్దరూ వెళ్లారు. నడుము వాల్చే స్థిమితం ఎక్కడిది? శ్రీరామ్ చెప్పిన విషయాన్ని మననం చేసుకుంటూ ఆ రూంలో పచార్లు ప్రారంభించాడాయన. హఠాత్తుగా ప్రీతం అలా ఎందుకు తయారయ్యాడు? ప్రీతం అంటే ఆయనకి పంచ ప్రాణాలు. ప్రీతంకి ఆయన పట్ల అంతే. ఎలా తెల్లవారిందాకా ప్రీతం పరిస్థితి గురించి తెలుసుకోకుండా ఉండగలగడం? ఫోన్ చేసి అతడి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోమని ఆ యువకులతో చెప్పడానికి ఆయన బయటకొచ్చాడు. అక్కడ హాల్లో ఫోన్ కనిపించింది. ఆ పెద్దింట్లో ఎక్కడా అలికిడి లేదు.
ఎక్కడా కుర్రాళ్ళు? ఆలోచిస్తూ నిలబడ్డ ఆయనకి టెలిఫోన్ పక్కనే టెలిఫోన్ డైరెక్టరీ కనిపించింది. దాన్ని తిరగేసాగాడాయన. కుర్రాళ్ళు చెప్పిన అమెరికన్ హాస్పిటల్ జాడైతే దాంట్లో కనిపించలేదు గాని డాక్టర్ మీనన్ పేరు, టెలిఫోన్ నెంబరు కనిపించింది. ఆయన ఆతృతలో ఇంకేమీ ఆలోచించకుండా ఆ నెంబర్కి రింగ్ చేశాడు. హలో! అవతల కంఠం వినిపించగానే ఎవరు మాట్లాడుతోంది? అడిగాడాయన. డాక్టర్ మీనన్ స్పీకింగ్, విసుగ్గా వినిపించిందా కంఠం. ఆయన ఆనందంగా, ఈజ్ ఇట్ అమెరికన్ హాస్పిటల్? అడిగాడు. కాదు, ఇది మీనన్ నర్సింగ్ హోమ్. అయినా కాజీపేటలో అమెరికన్ హాస్పిటల్ ఎక్కడుంది మహాశయ? ఆ డాక్టర్ గారి కంఠంలో విసుగు కాస్త వ్యంగ్యం. తాతగారు ఆశ్చర్యపోయి, కుర్రాళ్ళు ఎందుకు చెప్పారు, వాళ్ళు పొరబడ్డారా అనుకుని అంతలోనే ఆ విషయానికంత ప్రాధాన్యతనివ్వకుండా, రాత్రి మీ హాస్పిటల్లో చేర్చబడిన ప్రీతం ఎలా ఉన్నాడు డాక్టర్ అని అడిగాడు. ప్రీతమా? అతడెవరు? తాతగారు మరింత ఆశ్చర్యపోయి, యాక్సిడెంట్లో బలమైన దెబ్బలు తగిలి ప్రీతం అనే యువకుడు మీ హాస్పిటల్లో చేరలేదా? అతడి చెల్లెలు శాంతి కూడా అక్కడుంది. ఆయన మాట పూర్తి కాకముందే డాక్టర్ మీనన్ కంఠం కోపంగా వినిపించింది. ఎర్రగడ్డ నుంచి తప్పించుకుని వస్తున్నావా? అమెరికన్ హాస్పిటల్ అంటావు, యాక్సిడెంట్లో దెబ్బలు తగిలిన పేషెంట్ అంటావు. అలాంటి వాళ్ళెవరూ నా దగ్గరికి రాలేదు. నీకు తెలీదేమో, నేను ప్రాక్టీస్ మానేసి 2 ఏళ్లయింది. చివర్లో గొణుగుతున్నట్టుగాని లైన్ కట్ చేశాడు. మొదట తాతగారు నిశ్చేష్లయ్యారు. ఈ గందరగోళం ఆయనకు అర్థం కాలేదు. మరోసారి టెలిఫోన్ డైరెక్టరీ తిరగేశాడు. అమెరికన్ హాస్పిటల్ పేరే అందులో లేదు. అప్పుడొచ్చింది ఆయనకు అనుమానం. కుర్రాళ్ళని వెతుక్కుంటూ బయలుదేరాడు. మేడ మీద అలికిడి వినిపించింది. మెట్లెక్కి పైకొచ్చి మాటలు వినిపిస్తోన్న గది ముందుకు చేరుకున్న ఆయన లోపల నుండి వినిపిస్తోన్న మాటల్లో తన పేరు విని అప్రయత్నంగా ఆగిపోయాడు. ముసలాడు నమ్మాడు. తెల్లారి లోపల ఏదో సెడేటివ్ ఇస్తే మత్తులోకి జారిపోతాడు, ఏ బాధ ఉండదు. నివ్వెరపోయాడాయన. జరిగిన మోసం అర్థం చేసుకున్నాడు. ఆవేశం వచ్చింది ఆయనకి. విజ్ఞత వెన్ను తట్టింది. పిల్లిలా కిందకొచ్చేసి తన సూట్ కేసుని అందుకొని ఆ ఇంట్లో నుండి బయటపడుతుండగా ఆ దుర్మార్గులిద్దరూ పైనుంచొస్తున్న అలికిడైంది. విషయం తెలిస్తే వాళ్ళు తన వెంట పడ్డం ఖాయమని గ్రహించి ఎదురింటి కాంపౌండ్లో అడుగుపెట్టి కాలింగ్ నొక్కి తలుపు తీసిన ఇంటి యజమానిని నెట్టుకుంటూ లోపలికి వెళ్లి విషయం క్లుప్తంగా వివరించి తెల్లవారిందాకా ఆశ్రయం అడిగాడాయన. అతడు ఆశ్చర్యపోయి వెంటనే ఒప్పుకున్నాడు. మర్యాదగా ఆయనకి గది చూపించాడు. ఆ ఇల్లు ఎవరిది బాబు? అడిగాడు తాతగారు. ఓ రిటైర్డ్ ఇంజనీర్ గారి తాతగారు. ఆయన హైదరాబాదులో ఉంటాడు. అద్దెకిచ్చారు. నెల క్రితమే ఖాళీ అయింది. ఇంకా ఎవరూ రాలేదు అని చెప్పాడు. తాతగారికి చాలా ఆశ్చర్యంగా ఉంది. పోనీ డబ్బు కోసం తనని మోసం చేశారనుకున్నా. అది వింతే. తన దగ్గర ఏం పెద్ద మొత్తం ఉంటుందని, తన పేరు వివరాలు తని ట్రైన్కి వస్తున్నట్టు వాళ్ళకెలా తెలిసింది? ఆయన తెల్లవారిందాక ఆలోచనలతోనే గడిపేశాడు. ఆ కుర్రాళ్ళిద్దరూ పిచ్చి పట్టిన వాళ్ళలా మోటార్ సైకిళ్ల మీద బయలుదేరిన విషయాన్ని గురించి ఆ ఇంటి యజమాని చెప్పాడు. తెల్లారిందాక ఊపిరి బిగబట్టుకున్న తాతగారు హైదరాబాద్కి ట్రంకాలు చేశారు. లైను క్లియర్గా లేని కారణాన 10 గంటలప్పుడు గాని శాంతితో మాట్లాడలేకపోయారు. ఏ ట్యాక్సీలోనో ఒంటరిగా బయలుదేరడం ఆయనకిష్టం లేకపోయింది. భయం వల్ల మాత్రం కాదు, ఎందువల్లనో. తాతగారు చెప్పడం పూర్తి కాగానే అందరి మొహాలు ఆశ్చర్యంతో నిండిపోయాయి. ఆ భావాన్ని అణిచేసుకుంటూ, తాతగారు, ఇలా ఎందుకు జరిగిందంటారు? వాళ్ళెవరో మనకి తెలియకపోయినా ఇలా చేసినందువల్ల వాళ్ళకి కలిగే లాభం సంగతి అలా ఉంచి ఇలా చేయడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటని మీ అభిప్రాయం? అడిగింది ఆరాధన. ఆయన నవ్వుతూ, అంతా విన్నావు కదా, నీ అభిప్రాయం చెప్పు అన్నాడు. మిమ్మల్ని ఇక్కడికి చేరనీయకుండా చేయడమే వాళ్ళు ఆశించిన ప్రయోజనం అన్నది నా అభిప్రాయం. నా అభిప్రాయం కూడా అదే అన్నాడు తాతగారు. అంటే మీ రాకను గురించి తెలిసిన వాళ్లేనన్నమాట వాళ్ళు. అవును. అందరి వైపు కలియజూసి, తాతగారు వస్తున్న విషయం బయట వాళ్ళకి ఎవరికైనా తెలుసా అని అడిగింది ఆరాధన. ఎవరికి తెలుసమ్మా, శాంతి మాకే చెప్పింది. కాకపోతే నౌకరు వెధవులున్నారు ఆ సమయంలో ఇంట్లో. వాళ్ల వల్ల కాకపోతే మన ద్వారానే అది బయటపడి ఉండాలి అన్నాడు హరిచంద్రరావు. అదేం మాటలే, మనం ఎవరని చెబుతాం? ఈ ఊళ్ళో మనకెవరు తెలుసని. భరత అలా అండం నచ్చని లలిత మంది. మిగతా వాళ్ళు కూడా తాము బయట వాళ్ళెవరితో అనలేదని అన్నారు. సరే, దీని గురించి మళ్ళీ ఆలోచిద్దాం. మీరు ఒకసారి ప్రీతంని పలకరించి రండి తాతగారు. మిమ్మల్ని చూశాక అతడిలో రియాక్షన్ ఎలా ఉంటుందో గమనిద్దాం అంది ఆరాధన. ఆయన తలూపి లేచి వెళ్ళాడు.
ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయాక తన హ్యాండ్ బ్యాగ్లో నుండి కర్చీఫ్ తీసి ఇది ఎవరిది అడిగింది ఆరాధన. నాకు తెలీదు. ఏం? అక్కడ మిగిలిన శాంత్ అంది. ఇక్కడెక్కడో పడుంటే ఇంట్లో వాళ్ళదే ఉంటుంది అంది దానికంత ప్రాధాన్యత ఇవ్వకుండా శాంతి. పురుషులు వాడేదది. ప్రీతం దయ్యుంటే శాంతి గుర్తుపట్టుండేది. అతడిది కాదు, ఎవరిదో తెలుసుకోవాలి. శాంతి, మన మధ్య జరిగే ప్రతి విషయాన్ని, మనకి తెలిసిన ప్రతి విషయాన్ని నువ్వు శ్రీరామ్తో చెప్పడం మానే హఠాత్తుగా అంది ఆరాధన. శాంతి తెల్లబోయింది మొదట, తర్వాత అడిగింది. అతన్ని అనుమానిస్తున్నావా? శ్రీరామ్ని. నమ్మలేనట్టంది. ఏం? అతడు ప్రీతం పిఏ అయినంత మాత్రాన అనుమానించకూడదని రూలేముంది? అందులో కొత్తగా ఈ ఇంట్లో అడుగుపెట్టినవాడు. అవసరమైతే నిన్ను కూడా అనుమానించాల్సి వస్తుంది. నవ్వుతూనే అంది ఆరాధన. అర్థమైంది శాంతికి. ఎవరిని నమ్మద్దని తనని హెచ్చరిస్తోంది తెలివిగా ఆరాధన. తలూపింది శాంతి. ఈ రాత్రికి ప్రీతంని అనుసరిస్తావా? ఎందుకు? అసలేం జరుగుతుందనని నీ ఉద్దేశం? ఏదో జరుగుతుందనే, అంతే. ఇప్పుడేం చెప్పగలను అంది ఆరాధన. ఇంతలో తాతగారు తిరిగొచ్చారు. ఇద్దరూ ఆయన వైపు చూశారు. లాభం లేదమ్మా, ఈ ప్రీతం మన ప్రీతం కాడు. ఈ తాతయ్యని చూస్తే పండగొచ్చినట్టు సంబరపడేవాడు. గుర్తించినట్టు పలకరించడం తప్ప నా ప్రశ్నలకి సమాధానం ఇవ్వకుండా తనని కాదన్నట్టు ఊరుకున్నాడు. భారమైన కంఠంతో అన్నాడు. కనుచీకటి పడిందాకా అక్కడే ఉండిపోయింది ఆరాధన. అంతలో శ్రీరామ్ వచ్చాడు. అందరూ హాల్లో కూర్చుని టీ తీసుకుంటుండగా బ్యాగ్లో నుండి కర్చీఫ్ తీసి టీపై మీద వదిలింది ఆరాధన. ఎవరూ దాన్ని పట్టించుకోలేదు. చాలాసేపటి తర్వాత శ్రీరామ్ దృష్టి దాని మీద పడింది. అరే, ఈ కర్చీఫ్ నాది, ఎక్కడెందుకుంది అనేశాడు చప్పున. శాంతి ఆ మాట విని వదినికి దొరికిందట అంది. ఆమె వైపు చూశాడతను. ఇంటి వెనక గార్డెన్లో పడుంది అంది ఆరాధన. థ్యాంక్స్ అండి. వారంగా ఎంత వెతికినా కనపడలేదు అంటూ అందుకున్నాడు. అప్పుడు ఆమె అతడి వైపు చూసిన చూపుని అక్కడున్న వాళ్లలో గమనించిన ఒకే ఒక వ్యక్తి. 7 గంటలవుతుండగా బయలుదేరింది ఆరాధన ఇంటికి. నేను నీతో వచ్చి నాన్నగారిని చూసొస్తాను అంటూ తను బయలుదేరారు తాతగారు. ఒకేసారి భోంచేసి వెళ్ళండమ్మా అంది శారదమ్మ. ఆరాధన నవ్వుతూ, మీకు తెలియందే ఉందంటే, రోజులో ఒక్కసారైనా నాతో కలిసి భోంచేయిందే నాన్నగారికి తృప్తిగా ఉండదు. ఎదురు చూస్తుంటారు. పైగా డిన్నర్కి రానని కూడా చెప్పలేదు ఆయనకి అంది. ఆ విషయం శారదమ్మకి తెలుసు. తలూపింది. దారిలో అడిగారు తాతగారు. ఆరాధన, శ్రీరామ్ని అనుమానించావు కదూ? ఆరాధన నవ్వి, నాకు తెలుసు తాతగారు, ఏదో అడగడానికి వచ్చారని అంది. చెప్పు అన్నారాయన తలూపుతూ. తమ ఇంటి దగ్గరికి చేరుకునేదాకా ఆయనకి తెలిసినవి తెలియనివి, ఉదయం తను శ్మశానం దగ్గరికి వెళ్ళొచ్చిన విషయం, తన పరిశోధనలోకి వచ్చిన ప్రెస్ రిపోర్టర్ని గురించి అంతా వివరంగా చెప్పి, బుజ్జిగాడు ఆ రిపోర్టర్కేవో కొన్ని విషయాలు చెప్పుండొచ్చు. శ్రీరామ్ దోషి కావచ్చు, నిర్దోషి కావచ్చు అంది. ఆలోచనగా తలూపాడాయన. చూడండి తాతగారు, ఈ విషయాలు మన మధ్యనే ఉండాలి. ఈ అజ్ఞాత వ్యక్తిని నేను బయటకు తెస్తాను. శాంతి చిన్నపిల్ల. ఈ విషయాలన్నీ తెలిస్తే బెదిరిపోవచ్చు. ఆంటీ చూస్తే జబ్బు మనిషి. ఇక హరిశ్చంద్రరావు గారి భార్య నోరు గురించి తెలియదేముంది? పైగా భయస్తురాలు. హరిశ్చంద్రరావు గారు చూస్తే స్థిరత్వం లేని మనిషిలా ఉన్నారు. ప్రీతం కాస్త మామూలు మనిషి అయిందాకా మనం తెలుసుకోగలిగిన ఏ రహస్యం బయట పెట్టద్దు. మిమ్మల్ని ఇక్కడికి చేరనీయకుండా చెయ్యాలని ఎవరో ప్రయత్నించిన విషయంలో మనకొచ్చిన అనుమానాన్ని నలుగురిలో అనకుండా ఉంటే బావుండేది అంది ఆరాధన. ఆరాధన కట్టె విరకుండా మాట్లాడుతోందని ఆయన గ్రహించాడు. నేనంత దూరం ఆలోచించలేకపోయిన తల్లి అన్నాడు. ఇద్దరూ ఆరాధన ఇంటికి చేరుకున్నారు. రామ్మోహన్ రావు గారు తాతగారిని చూసి ఆనందించారు. ఆయన ఇక్కడే డిన్నర్ తీసుకుని 9 గంటలప్పుడు టాక్సీలో తిరిగి ప్రీతం ఇంటికి వెళ్ళిపోయాడు. అతన్ని ఈ రాత్రి గమనించాలని. ఆరాధన, ప్రీతం కలిసిపోయారన్న ఆనందంలో ఉన్నారు రామ్మోహన్ రావు గారు. పడుకునే ముందు ఆ మధ్యాహ్నం జరిగిన సంఘటనని గురించి కూతురికి చెప్పాడాయన. ఆరాధన నిశ్చేష్టురాలైంది అది విని. తన తండ్రి మీద హత్యా ప్రయత్నం, శత్రుడు లేని తన తండ్రి మీద, చీమకైనా అపకారం చేయని తన తండ్రి మీద అంటే అంటే చాలా సులభంగా అర్థమైపోయింది ఆరాధనకి. తాతగారిని అక్కడికి రానీయకుండా చేయడానికి ప్రయత్నించింది. మొన్న ఢిల్లీలో తనని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించింది. ప్రీతం కలిసే రోజు తన కారుని డాష్ చేయబోయిన లారీ, తను యాక్సిడెంటల్ అనుకున్న సంఘటన,
నిన్న రాత్రి శ్మశానం దగ్గరికి బయలుదేరినప్పుడు కారు ట్రబుల్ ఇవ్వడం ఇవన్నీ యాదృచ్ఛికాలు కావు. తన మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఎందుకు? తను ప్రీతం విషయంలో జోక్యం కలగజేసుకోకుండా ఉండడం కోసం, తన దృష్టిని ఈ విషయం మీద నుండి డైవర్ట్ చేయడం కోసం. తనని చంపడమో లేక కాళ్ళు చేతులు విరగొట్టడమో వాళ్ళ ఉద్దేశం. అంటే ఎవరో శత్రువులు ఉన్నారు. వాళ్ళు ప్రీతం శత్రువులు. తను ఈ విషయంలో జోక్యం చేసుకుంటుందని తెలుసు కాబట్టి తనని అడ్డగించే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి తన తండ్రిని హత్య చేయడానికి కూడా ప్రయత్నించారు. ఇది ఎవరో పన్నిన ట్రాప్. నిజమా? ఆమెకి ఆవేశం ముంచుకొచ్చింది. తనలోని భావ సంచలనాన్ని దిగమింగుకుందామె అతి ప్రయత్నం మీద. ఈ ఆరాధన సంగతి ఆ దుర్మార్గులకి తెలీదు. ఏ విషయంలోనైనా ఓడిపోతానన్న అనుమానం వచ్చే కొద్దీ, అడ్డంకులు ఎదురయ్యే కొద్దీ దాన్ని ఛాలెంజ్లా తీసుకుంటుంది. ఆమె తండ్రితో అంది, నాన్న, మీరు రేపు ఉదయమే పూనా బయలుదేరండి. చాలా రోజుల నుండి మామయ్య రమ్మంటున్నాడుగా. అదేం చిట్టి తల్లి, ఆ దుర్మార్గుడికి భయపడా? అబ్బే, అదేం కాదు, వెళ్ళిరండి నాన్న. ఈసారి కాస్త ఆలోచించి నిన్నొదిలి ఎలా అమ్మా అడిగాడాయన. ఆమె నవ్వుతూ, ఓ 10 రోజులేగా, మొన్న నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారు అంది. అది వేరమ్మా, నన్నొదిలి నువ్వు వెళ్ళావు, ఇప్పుడు నిన్నొదిలి నేను వెళ్ళాలి. చిన్నపిల్లాళ్ళ అన్నాడాయన. నువ్వు ఒంటరిగా ఉండాలి చొప్పునంది. ప్రీతం ఇంట్లో ఉంటాను నాన్న. క్షణం ఆశ్చర్యంగా చూసి తర్వాత తల ఊపాడు. అలాగే వెళతాను. మాధవరావు వారం క్రితం నిష్ఠూరాలతో లెటర్ రాశాడు కూడా అన్నాడు. ప్రీతం గురించి ఆమె తండ్రికి అసలేం చెప్పదలుచుకోలేదు. కంగారు పడతాడని, భయపడతాడని. ఒక్క దగ్గరే ఉంటే ఆ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందని ఆయన భావించాడు. పడుకోబోయే ముందు ఓ నెంబర్కి రింగ్ చేసింది ఆరాధన. ఆమె కంఠం విని, శ్రీరామ్ ఈరోజు ఫ్యాక్టరీకి వెళ్ళాడు. అక్కడి నుంచి వస్తూ సాయంత్రం ఓ బొంకు దగ్గర సిగరెట్ ప్యాకెట్ కొనుక్కున్నాడు. ఇంకెక్కడికి వెళ్ళలేదు, ఎవరినీ కలవలేదు అని చెప్పాడా వ్యక్తి. ఆరాధనకి తెలీదు ఆమె ఫోన్ ట్రాప్లో ఉంచబడిందని. ఆ రాత్రి ఆమె చాలా పొద్దుపోయే వరకు నిద్రపోలేదు. జరిగిన విషయాలన్నింటినీ సింహావలోకనం చేసుకుంటుండిపోయింది పదే పదే. ఆమె శ్మశానం దగ్గరికి వెళ్ళదలుచుకోలేదు. రాజులు చెబుతాడు కదా అక్కడి విశేషాలు అనుకుంది ఆరాధన. చాలా పొరబడిందామె, అంత తెలివైంది కూడా. ప్రీతం కంటే 3 గంటల ముందుగా ఆ శ్మశానం దగ్గరికి చేరుకున్నాడు రాజులు. భుజం మీద కంబళి, నోట్లో మండుతున్న చుట్ట, ఎర్రగా చింతనిప్పుల్లా మెరుస్తున్న కళ్ళు. కురివి దెయ్యంలా ఉన్నాడతను. దెయ్యాలే అతన్ని చూసి పారిపోతాయా అన్నట్టున్నాడు. ఆ శ్మశానంలో గుబురుగా ములిచి ఉన్న చిట్టికేసరి పొదల మధ్య కూర్చున్నాడు ప్రీతం కోసం ఎదురు చూస్తూ. తన యజమానికేదో దెయ్యం పట్టిందని అతడు అనుకోవడం లేదు. అయితే అబద్ధాలని అతడు అనుకోవడం లేదు. అతడేదో మానసికమైన వ్యాధితో భయపడుతున్నాడని అనుకోలేదు. అంత ఆలోచన పరిజ్ఞానం రాజులకు లేదు. రాజులు అనుకునేదొకటే, దేవుళ్లాంటి తన యజమానిని రక్షించుకోవాలి, మామూలు మనిషిని చేసుకోవాలి. అదే డాక్టర్ అమ్మాయి గారు చూసుకుంటారు. ఏ పురుగు పుట్ర ఇక్కడున్నంతసేపు బాబుగారి దరిదాపులకి రాకుండా చూసుకోవాలి. రాజు చేతిలో ఓ కర్ర ఉంది, పవర్ఫుల్ టార్చ్ లైట్ ఉంది. ప్రీతం కోసం ఎదురు చూస్తున్న అతన్నే తదేకంగా గమనిస్తున్నాయి ఓ 3 జతల కళ్ళు. ఒక జత గుడ్లగోబవే విసుగ్గా కోపంగా చూస్తున్నాయి. ఇంకో జత శవాన్ని పీకు తినడానికొచ్చిన నక్కవి, అవి భయంగా చూస్తున్నాయి. 3వ జత కళ్ళు క్రూరంగా చూస్తున్నాయి అతన్ని. ఇదేమీ తెలియని రాజులు తన యజమాని కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. సరిగ్గా 12 గంటలప్పుడు వచ్చింది అక్కడికి ప్రీతం కారు. ఆ చప్పుడు విని చప్పున లేచాడు రాజులు. ముందుకి తొంగి చూశాడు. వస్తున్నాడు ప్రీతం శ్మశానంలోకి. నీరసంగా తూలుతూ శక్తి లేనివాడిలా వస్తున్నాడు. 4 అడుగులు ముందుకేశాడు రాజులు. 2 నిమిషాల తర్వాత శిథిల సమాధి దగ్గరికి చేరుకున్నాడు ప్రీతం. దాని ముందు మోకాళ్ళ మీద కూర్చుని ముందుకి వంగిపోయి ఏదో తపస్సమాధిలో మునిగిపోయిన వాడిలా కూర్చుండిపోయాడు. ఆ దృశ్యాన్ని చూసి రాజుకి కడుపులో దేవినట్టయింది. ఏం కర్మిది? పట్టుకొరుపుల మీద సుఖంగా నిద్రపోవలసిన బాబుగారు ఈ శ్మశానంలో పుర్రెలు, ఎముకలు, సమాధులు, శవాల మధ్య ఇలా మోకాళ్ళ జపం చేయాల్సిన కర్మ. ఈ ఆలోచనతో ఎవరి మీదో తెలియని ఆవేశం వచ్చింది రాజులకి. కసిగా అడుగులు ముందుకేయబోయాడు. అదే సమయంలో అతడి వెన్ను మీద పడిందో చెయ్యి. తుళ్ళిపడ్డాడు రాజులు. వికృతమైన నవ్వు. దాంతోపాటు దొర్లుకుంటూ వచ్చి అతడి కాళ్లను ఢీకొందో పుర్రె. జల్లుమన్న అతడి వెన్నుతో పాటు ఆవేశం కూడా వచ్చింది రాజులకి. పుర్రెని ఈడిచిపెట్టి కాలితో తన్ని వెనుతిరిగి చూడబోయాడు.
వికృతంగా అరుస్తూ అతడి తలని కాళ్లతో తన్నుతూ నెత్తిమీదుగా ఎగిరి వెళ్ళింది ఓ గుడ్లగూబ. నక్క బెదిరి భయంకరంగా ఊళవేస్తూ అతడి కాళ్ల మధ్య నుండి పారిపోయింది. రాజులు నీలుక్కుపోయాడు. అతడి మొహం మీద జల్లు బొట్లు బొట్లుగా చిమ్మింది. మొహం బొరువెక్కింది. అరచేత్తో రుద్దుకున్నాడు. జిగటగా తగిలింది. రాజులు తనకి తెలియకుండానే వణికిపోయాడు. రక్తం అతడి ముక్కుపోటాల్ని కోస్తున్నట్టుగా దుర్వాసన, శవం కాలుతున్న కమురు కంపు, అతడి వీపును నిమురుతూనే ఉన్న మంచులాంటి మృత్యు హస్తంలాంటి హస్తం. రాజులు వెనుతిరిగి చూసే శక్తిని కోల్పోయాడు. నిర్వీణ్యుడయ్యాడు. హఠాత్తుగా అతడి కాళ్ళు చొచ్చుబడ్డట్టయ్యాయి. మోకాళ్ళ మీద కూలబడిపోయాడు రాజులు. అంతే గుర్తుందతడికి. శిథిల సమాధి గోతులో నుండి పొగ సుళ్ళు తిరుగుతున్నట్టు నిలువుగా పైకి రాసాగింది. ఆవిరిలాంటి పొగ. సమాధి ముందు మోకాళ్ళ మీద కూర్చున్న ప్రీతం పక్కకి తూలిపోయాడు. ఓ తీతువు ఆనందంగా అరుచుకుంటూ వెళుతోంది. దానికి ఏ దృశ్యం కనిపించిందో మరి. నిషా నిషా కాంతుల్ని విరజిమ్ముతున్న ఆమె నగ్నదేహాన్ని ముద్దులతో ముంచెత్తుతున్నాడు ప్రీతం. నన్నొదిలిపోకు నిషా, అతడి కంఠం దీనంగా వేడుకుంటూ. తెరలు తెరలుగా నవ్విందామె. తుళ్ళి తుళ్ళి కదిలింది ఆమె సుందర దేహం మెరుస్తూ. అలలు అలలుగా కదిలాయి ఆమె నీలాల కురులు, వింతకాంతులు వెదజల్లుతూ. నిన్నొదిలి నేనెక్కడికి వెళతాను ప్రీతమా? పద మంజీరాల మృదురవళి ఆ కంఠంలో. ఒక్కోసారి మృత్యు అంత గొప్పగాను మురిపించగలదు, ఆకర్షించగలదు. ఎప్పుడో ఎక్కడికో తరలిపోయిందాన్ని నీకోసం ఎందుకు వచ్చాననుకుంటున్నావు? నాతో నిన్నెందుకు తీసుకొస్తున్నానంటావు? ఎప్పటికీ శాశ్వతంగా నిన్ను నా దగ్గర ఉంచుకోవడానికే, నాలో కలిపి వేసుకోవడానికే. శాశ్వతంగా. కదిలి కదిలి తుళ్ళి తుళ్ళి నవ్విందామె. నిషా, ఆ నవ్వుకి అతడు చలించిపోయాడు, కదిలిపోయాడు, రెచ్చిపోయాడు, పిచ్చివాడైపోయాడు. నిషా, ఇదేం లోకం? ఏ లోకమైతే నీకెందుకు? నిషాలోకమని తెలియడం లేదా? నేను నీ పక్కనుండగా నీకు భయం ఎందుకు? అతడి చెవి దగ్గర గుసగుసగా అందామే. భయమా? ఈ వింత లోకానికి నన్ను తీసుకొచ్చిన నీకు కృతజ్ఞత తెలుపుకోవడం ఎలా? ఎలా? ఇలా. అతన్నామె గట్టిగా కౌగిలించుకుంది. ఇంతకంటే గొప్ప అద్భుత లోకాన్ని చూపించడం లేదా ప్రీతమా నీకు? నేను ఇంకా ఇంకా చూపిస్తాను. ఆమె స్వరం మొత్తుగా. అవును అవును, గొణిగాడతను నిషాగా. ఎప్పటికీ శాశ్వతంగా ఇక్కడే ఉంచేస్తాను. ఆమె అతన్ని బలంగా ఆక్రమించింది. నిషా నిషా. ప్రీతం రెచ్చిపోతూ నీరసించిపోతూ. ఆమె అతన్ని కవ్విస్తోంది, నిర్వీర్యుణ్ణి చేస్తుంది, రెచ్చగొడుతుంది, పిచ్చివాణ్ణి చేస్తుంది, నిస్సహాయుణ్ణి చేస్తుంది. అతడి పాలిట ప్రేమ దేవత అవుతోంది. కామిని పిశాచం కూడా తనే అవుతోంది. నరకాన్ని రుచి చూపిస్తోంది. అదే స్వర్గంగా అతన్ని భ్రమింపజేస్తోంది. అతడు ఆ నరకాన్నే స్వర్గంగా నమ్ముతున్నాడు. దాన్నే మరీ మరీ కోరుకుంటున్నాడు. ప్రియతమా. ఆ పిలుపుకి అతడు కదిలిపోతున్నాడు. ప్రియతమా. ఆ పిలుపును ప్రణయ నాదంగా, ప్రణవ నాదంగా భావిస్తున్న ప్రీతం అదో బలి పిలుపు అని తెలియని ప్రీతం. శాంతికి తెల్లవారుజామున మెలకు వచ్చింది. మళ్లీ నిద్ర పట్టలేదు. భయంతో కాదు, ఆలోచనలతో. ప్రీతం మామూలుగా ఏదో ఆవహించిన వాడిలా ఆ రాత్రే వెళ్లిపోయాడు. అమ్మ ఏడుపు, అత్తయ్య భయం, మామయ్య దిగులు మామూలే. తాతగారు ఉండడంతో తనకి ధైర్యంగా అనిపించింది. మొదట తాతగారు శ్మశానం దగ్గరికి అన్నయ్యతో వెళ్లదలుచుకుని రాజులు వెళుతున్నాడు కదా అని ఆగిపోయాడు. ఆరాధన శ్రీరామ్ని అనుమానించడం చిత్రంగా ఉంది. శ్రీరామ్ గుర్తుకు రావడంతో శాంతికి డైనింగ్ టేబుల్ దగ్గర ఆ రాత్రి అతడన్న మాటలు గుర్తుకొచ్చాయి. శనివారం కాబట్టి అమ్మ రాత్రి భోంచేయదు, పాలు తీసుకుంటుంది. మామయ్య చిటికెలో తిని లేస్తాడు. తాతగారు రాత్రుళ్ళు భోంచేయరు, బ్రెడ్డు పాలు. అత్తయ్య ఫస్ట్ షోకి వెళ్ళింది. డైనింగ్ టేబుల్ ముందు తను శ్రీరామ్. హఠాత్తుగా అన్నాడతను, కంగ్రాచ్యులేషన్స్. తనకి అతడి మాట అర్థం కాక, ఎందుకు? మీ బావగారు తొందరలో ఇండియా రాబోతున్నారటగా అన్నాడు. తను ఆశ్చర్యంగా చూసింది. తర్వాత అర్థమై నవ్వి, ఇది పాత విషయమేగా అంది. అఫ్కోర్స్, నాకు ఈరోజే తెలిసింది, అందుకు అన్నాడతను. అత్తయ్య చెప్పుంటుంది అనుకుంది తను. శ్రీరామ్ మనిషి అదోలా కనిపించాడు. ఆరాధన అతన్ని అనుమానిస్తోందన్న విషయం తెలిసినప్పటి నుండి పరిశీలనగా చూస్తోంది అతన్ని శాంతి. అతడు మాటిమాటికి తన వైపు ఆలోచనగా చూడడం కూడా గమనించింది. అతడి చూపులు ఆమెకి ఇబ్బంది కలిగిస్తున్నాయి. అతడు ఏదో మాట్లాడాలి అన్నట్టు, మీ మామగారికి ఒకడే కొడుక అడిగాడు. అవును. ఆస్తిపరులు అనుకుంటాను. ఆమె ఆశ్చర్యపోయింది.
అతడు ఇంత దూరం తమ సొంత విషయాలు అడిగే చనువు ఎప్పుడొచ్చింది తమ మధ్య? తనే ఇచ్చిందా? ఆమె ఆలోచనల్లో ఉండగానే అతడు ఎప్పుడు లేచి వెళ్ళాడో కూడా గమనించలేదు. గమనించాక ఆశ్చర్యపోయింది. అతడు తనకి గుడ్ నైట్ చెప్పలేదే. నిజానికి శ్రీరామ్ గుడ్ నైట్ చెప్పే వెళ్ళాడు. ఆ ఆలోచనల్లో ఉన్న ఆమె పట్టించుకోలేదు. హఠాత్తుగా అనిపించింది ఆమెకి, ఈ విపత్కర పరిస్థితుల్లో శ్రీరామ్కి తనతో పరిచయం బాగా పెరిగింది. ఎంతైనా మగవాడేగా, తనకి మ్యాచ్ ఉందని తెలిసాక షాక్ అయ్యాడేమో. ఈ ఊహ ఆమెకి చాలా తమాషాగా, కాస్త ఉత్సాహంగా కూడా అనిపించింది. శాంతి లేచి లైట్ వేసి విండో కర్టెన్స్ తొలగించి అవుట్ హౌస్ కేసి చూసింది. బయట కాటుకలా పేరుకున్న చీకటి. ఆ చీకట్లో అవుట్ హౌస్ ముందు 2 ఆకారాలు. ఉలిక్కిపడింది శాంతి ఆ ఆకారాల్ని చూసి. ఎవరైంది తెలియడం లేదు. హఠాత్తుగా వికృతంగా తీతూ అరుపు. శాంతి గుండె జల్లుమంది. తలుపు తీసుకుని వెళ్లి ఇంట్లో వాళ్ళని లేపుదామా అన్న ఆలోచన మాయమై ఆ స్థానంలో తనకే తెలియని భయం శరీరంలోకి ప్రవేశించగా చొప్పున కిటికీ తెరలు లాగి బెడ్ మీద చేరి దుప్పటి గట్టిగా కప్పుకుని పడుకుంది. చాలాసేపు ఆమె గుండె దడదళ్లాడుతూనే ఉంది. తర్వాత శాంతికి నిద్ర పట్టేసింది. ఆ అమ్మాయికి తీతూ అరుపంటే చాలా భయం. మర్నాడు ఉదయం లలితమ్మ వెర్రి కేకలకి అందరూ అవుట్ హౌస్ దగ్గరికి పరిగెత్తుకొచ్చారు, ఒక్క ప్రీతం తప్ప. అప్పటికే అక్కడ శ్రీరామ్ ఉన్నాడు. ఏమైందే, ఎందుకలా పిచ్చెక్కిన కుక్క పిల్లలు అరుస్తావు? హరిశ్చంద్రరావు అనుమానంగా అడుగుతూ వచ్చాడు. అయ్యో అయ్యో, కొంప మునిగిందండి. ఈ కొంపకేదో అరిష్టం దాపురించిందండి. వణికిపోతుంది ఆవిడ. కార్తీక మాసంలో వేకువజామున ఏటి స్నానం చేసిందాన్లా. ఏమైంది వదినా? భయంగా అయోమయంగా అడిగింది శారదమ్మ. శ్రీరామ్ అన్నాడు. ఎవరూ ఊహించని సంఘటన జరిగింది. ఎవరూ చూడరాని దృశ్యం ఉంది ఈ గదిలో. అతడి కంఠం కంపించింది. అప్పటికే అయోమయంగా చూస్తున్న శాంతి ఆ గది తలుపులు నెట్టింది. అది వాచ్మ్యాన్ రాజులుండే గది. ఎదురుగా సీలింగ్ ఫ్యాన్ రాడికి ఉరితో వేలాడుతూ రాజుల శవం. దాన్ని చూడగానే శారదమ్మ అస్పష్టమైన కేకతో స్పృహ కోల్పోయి కిందకి జారిపోయింది. హరిశ్చంద్రరావు చప్పున ఆవిడ్ని పొదివి పట్టుకున్నాడు. లలితమ్మ బిగ్గరగా ఏడుస్తోంది. అందరూ నిశ్చేష్టులైపోయారు. భయంకరంగా ఉంది రాజుల శవం. కళ్ళు తెరుచుకుని నాలుక వీళ్లుకొచ్చి మొహం తిప్పుకుంది ఆరాధన. భయంతో కాదు, బాధతో. యజమానిని కాపాడాలని వెళ్లి తను బలైపోయిన విశ్వాసపాత్రుడైన సేవకుడు. ఏమైంది రాజులకి? ఎప్పుడు తిరిగొచ్చాడు? ఆత్మహత్య చేసుకోవలసినంత భయంకర కష్టం ఏమొచ్చింది? ఎవరైనా బెదిరించారా? లేక అన్న దగ్గరే ఆగిపోయాయి ఆమె ఆలోచనలు. రాజులు తను శ్మశానం దగ్గరికి వెళతాడన్న విషయం ఇంట్లో అందరికీ చెబుతాడని ఆమె అనుకోలేదు. అదే అతడు చేసిన తప్పు. ఈ విషయంలో తను అతన్ని హెచ్చరించకపోయినందుకు తనని తాను తీవ్రంగా మందలించుకుంది ఆరాధన. ఆమె అందరి వైపు చూసింది. అందరిలోనూ భయం. తాతగారి మొహంలో ఆలోచన, శాంతి కళ్లల్లో బెదురు. మనం ఈ ఊరు నుంచి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ మీ ఆరోగ్యం బాగుపడడం సంగతల ఉంచి మన ప్రాణాలు కూడా ఒకనాడిలా పోవడం ఖాయం. లలితమ్మ భయంగా సణుగుతోంది. ఈ మాటలు చెల్లెలి మనసుని ఎక్కడ బాధ పెడతాయోనన్న ఇబ్బందితో చిరాగ్గా ఓ పక్క భార్యకి నచ్చజెబుతూ, ఇలాంటి పరిస్థితుల్లో అయిన వాళ్ళమై ఉండి శారదని శాంతిని ఎలా ఒంటరిగా వదిలి వెళతాం చెప్పు అంటున్నాడు హరిశ్చంద్రరావు. ఆయన మొహం రక్తం లేనట్టు పాలిపోయింది. అసలే టీబీ పేషెంటు. జాలనిపించింది ఆరాధనకి. శారదమ్మ మొహం పూర్తిగా పాలిపోయి ఉంది. ఇలాగే ఉంటే 2 రోజులు ఆవిడ హాస్పిటల్ పాలు కావడం ఖాయం అనుకుంది ఆరాధన. శ్రీరామ్ శరీరం ఉండుండి జల్లుమంటోంది. రాత్రంతా పక్క గదిలో శవంతో ఉన్నాడతను. అతడు ఆలోచిస్తున్నాడు. ఆరాధన కళ్లే కాదు, అతన్ని అనుమానంగా చూస్తోంది శాంతి కళ్ళు కూడా. ఆమె అనేసింది, తెల్లవారుజామున అనుకుంటాను, అవుట్ హౌస్ ముందు 2 ఆకారాలు తారట్లాడడం చూశాను. శ్రీరామ్ ఉలిక్కి పడ్డాడు అందరితో పాటు. అది మామూలుగా అందరిలాగానా? ఆరాధనంది. ఇంట్లో వాళ్ళని ఎందుకు లేపలేదు? అదే సమయంలో తీతు అరుపు వినిపించిందిన భయం వేసింది. సిగ్గుగా అంది శాంతి. శాంతి బలహీనత ఆరాధనకి తెలుసు. రాజులు మరణ వార్త అనుకున్నట్టే ప్రీతంని ఏమాత్రం కదల్చలేదు. నిర్లిప్తంగా విని ఊరుకున్నాడు. శవాన్ని ఏం చెయ్యాలి అన్న ప్రశ్న వచ్చింది. పోలీసులకు తెలియజేద్దామా అంది ఆరాధన ఆలోచనగా. అంతా ఉలిక్కి పడ్డారు. వద్దుదినా అంది శాంతి. ఆ పని మాత్రం చెయ్యొద్దమ్మా, శారదమ్మ భయంగా అంది. చివరికి తాతగారు కూడా అదే మాట అన్నాడు.
పోయినవాడు ఎలాగూ పోయాడు, మనం మొత్తుకున్నా తిరిగి రాడు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే శత్రువులు మరీ రెచ్చిపోవచ్చు, కుటుంబ పరువు ప్రతిష్టలు మరింతగా వీధికెక్కుతాయి. ఒంటరిగా ఉన్నప్పుడు ఆరాధనతో అన్నాడాయన. అలాని ఒక అమాయకుడు అన్యాయంగా బలైపోతే చూస్తూ ఊరుకోవాలా తాతగారు? ఆవేశంగా అడిగింది. ఊరుకోక చేసేదేముందమ్మా, పోలీసులు వచ్చారంటే ముందు ప్రీతమ్ని కలవాలంటారు. మంచి అభివృద్ధిలో ఉన్న ప్రీతమ్ని ద్వేషించే మనసులు ఎన్నో. వీడికి మతి స్థిరంగా లేదు అన్న మాట ఒకసారి బయటికి రావాలే గాని నిమిషాల మీద అంతా వ్యాపించిపోతుంది. వ్యాపారాలు సర్వనాశనమైపోతాయి. నమ్మకస్తులే ముంచేస్తారు. ఆలోచించు వాడి భవిష్యత్తును గురించి. ఆరాధన మౌనంగా ఉండిపోయింది. ఒక గొప్పవాడి స్థాయి తగ్గిపోతుందని ఒక దరిద్రుడి చావుని కప్పిపెట్టడమా? ఆ పేదవాడికి ఒక బిడ్డ కూడా ఉన్నాడు. ఆ తండ్రికి ఆ బిడ్డ తప్ప మరే దిక్కు లేదు. ఆమె హృదయం బాధగా మూలిగింది. ఇది ఒకటే కాదు ఆరాధన. ఈ పరిస్థితుల్ని ఆధారంగా తీసుకుని శత్రువు విజృంభించొచ్చు. నా ఉద్దేశం ప్రకారం ఇది ఆత్మహత్య ఎంత మాత్రమూ కాదు. శవాన్ని పోస్ట్ మార్టంకి తరలించగానే ఈ నేరాన్ని కప్పెట్టుకోవడం కోసం శత్రువు మరికొన్ని హత్యలు చేస్తే? త్రుళ్ళిపడింది ఆరాధన. అవును, ఆ విషయం ఆలోచించలేదు తను. పోనీ రహస్యంగా పోస్ట్ మార్టం చేయించగలవా? అందువల్ల ఏ నిజాలైనా తెలుసుకోగలవా? ఇంపాసిబుల్, నిర్లిప్తంగా అంది ఆరాధన. కాబట్టి ఏమీ చేయకపోవడమే మంచిది. శ్రీరామ్ వెళ్లి ఆరాధన కోరిక మీద రాజులు కొడుకుని హాస్టల్ నుండి తీసుకొచ్చాడు. 10 ఏళ్ల కుర్రాడు తండ్రి శవం మీద పడి విలపిస్తుంటే చూసేవాళ్ల గుండెలు లొంగుచుట్టుకుపోయాయి. ఆరాధన తన జన్మలో అంత భయంకరమైన వేదనని అనుభవించి ఎరుగదు. తాతగారు శ్రీరామ్ రాజులు శవాన్ని కారులో తీసుకువెళుతుంటే ఆ దృశ్యాన్ని చూడలేక కళ్ళు మూసుకుంది ఆరాధన. శాంతి నీళ్లు నిండిన కళ్ళతో ఆ కుర్రాన్ని దగ్గరకు తీసుకుని ఓదారుస్తోంది. ఇప్పుడెలానే? వెంటనే ఆ గది కడిగి అంటూ బాగుకోవాలి. ఎవరు కడుగుతారు? కొంపలో ఒక్క నౌకరుడు లేకుండా చేసి నా ప్రాణాలు తీస్తున్నారు. లలితమ్మ గొణగసాగింది. నేను కడుగుతానంటీ. ఆరాధన చొప్పునంది. శాంతి ఏదో అనబోయింది. కళ్ళతోనే సైగ చేసింది ఆరాధన. ఆగిపోయింది శాంతి. ప్లాస్టిక్ బకెట్తో నీళ్లు తీసుకుని ఆ గది దగ్గరకొచ్చింది ఆరాధన. బకెట్ని గదిలో ఉంచి పరీక్షగా చూసింది గదిని. ఒక మడత మంచం, మాసిన దుప్పట్లు 2, దిండొకటి, ఒక జత తోలు చెప్పులు. వాటిని చూడగానే ఆమె గుండె పిండినట్టయింది. ఆ మూలకొకటి ఈ మూలకొకటి విసినేసినట్టుగా పడున్నాయి. ఎందుకలా పడున్నాయి? చెప్పులతో పాటు ఉరితీయబడ్డా రాజులు? కంఠానికి తాడు బిగుసుకుంటూ శరీరం గింజుకుంటున్నప్పుడు చెప్పులు అలా దూరం దూరంగా పడ్డాయా? అప్పుడు కనిపించింది ఆమెకొక సిగరెట్ పీక. వంగి చూసింది. తర్వాత మరోసారి గదంతా పరిశీలనగా శోధిస్తున్నట్టు చూసింది. తలుపు మూల కనిపించింది ఖాళీ సిగరెట్ ప్యాకెట్, రెడ్ విల్స్. ఆమె వంగి తన కర్చీఫ్తో దాన్ని తీసి కర్చీఫ్లో చుట్టి దాచేసింది. అంతకు మించి ఆమెకి ఆధారాలేం కనిపించలేదు. గదిలో నుంచొచ్చి శ్రీరామ్ రూమ్ ముందు నిలబడింది. తలుపులు వేయలేదు. ఈ కంగారులో మరిచిపోయాడేమో ముందుకు లాగున్నాయి. అతన్ని ఇంట్లోనే గెస్ట్ రూమ్ లో ఉండమన్నాడట ప్రీతం. ఎందువల్లనో గాని అతడు అవుట్ హౌస్ లో ఉంటానన్నాడట. క్షణం తటపటాయించి తలుపుల్ని ముందుకు నెట్టిందామె. ఎరుచుకున్నాయి. లోపలికి అడుగు పెట్టింది. అది నీట్గా, విశాలంగా, ప్రత్యేకంగా ఉంది. డబుల్ కాట్, సీలింగ్ ఫ్యాను, టేబుల్, దాని మీద ఫ్లవర్ వాజు, పెద్ద అద్దం, టీపై. తలుపులు తెరుచున్న స్టీలు అల్మరాలో ఓ సూట్ కేసు, ఓ బ్రీఫ్ కేసు, ఓ ఎయిర్ బ్యాగు. ఇవన్నీ కాదు ఆమె చూస్తోంది. టేబుల్ మీదనున్న రెడ్ విల్స్ సిగరెట్ ప్యాకెట్ని. ఆమె గుండెల్లో నుండి తన్నుకొచ్చిన వేడిని అణుచుకోవడానికన్నట్టు తలుపుకి ఆనుకుని గట్టిగా కళ్ళు మూసుకుంది. హఠాత్తుగా వినిపించింది. మేడం, మీరా ఇక్కడ? ఆ కంఠంలో ఆశ్చర్యం. ఆమె త్రుళ్ళిపడి కళ్ళు విప్పింది. ఎదురుగా శ్రీరామ్. అతడి మొహంలో ఆశ్చర్యం. ఇతడు, ఈ శ్రీరామ్కి సిగరెట్ అలవాటుందా? అది రెడ్ విల్స్ కాలుస్తాడా? అదే రెడ్ విల్స్ సిగరెట్ శవం ఉన్న గదిలో దొరికింది. ఇతడు హంతకుడా? ఆమె తన తొట్రుపాటుని అణుచుకుని, లలితమ్మ గారి పోరు పడలేక గది కడగడానికి వచ్చాను, కానీ భయంగా అనిపించి ఇక్కడికొచ్చాను. ఏదో చెప్పేసింది అతన్ని చూసిన కంగారులో. శ్రీరామ్ చిత్రంగా చూశాడు. చాలా బాధగా అనిపిస్తోందా గదిలో? సర్దుకుందామే. ఈసారి అర్థమైనట్టు విచారంగా తల పడతను. కూర్చోండి, కాస్త స్థిమిత పడండి అంటూ లోపలికొచ్చాడతను. ఇతడు హంతకుడా? ఇతడేనా తమ శత్రువు? నిన్నగాక మొన్నొచ్చిన ఇతడు. ఓ గ్లాసు నీళ్ళివనా మేడం? మర్యాదగా అడిగాడతను. నో థ్యాంక్స్ అంటూ కదిలిందామె. అతడు ఆమెతో వచ్చాడు.
ఆమెకు అనుమానం వచ్చింది. ఇతన్ని తను అనుమానిస్తున్న విషయం తనకి తెలిసిపోలేదు కదా. అతడి వైపు చూసింది. అతడి మొహం మామూలుగా ఉంది. చప్పున తలదించుకుని రూమ్ని కడగసాగింది. ఆమె తీరు చిత్రంగా అనిపించింది అతనికి. రాజులు మరణం డాక్టర్ అయిన ఈమెకు కూడా ఇంత షాకుని కలిగించిందా అనుకున్నాడు శ్రీరామ్. మళ్ళీ నవ్వుకున్నాడు అంతలోనే. డాక్టర్ అయితే మాత్రం మనిషి కాదా అని. ఆమె ఒక మామూలు అమ్మాయిలా చీపురుతో గది ఉడిచి నీళ్లతో గది కడుగుతుంటే చాలా ముచ్చటగా అనిపించింది అతనికి. మగ్గుతో నీళ్లందిస్తూ తను సాయం చేశాడు. కడగడం అయ్యాక అతడికి థ్యాంక్స్ చెబుతూ యువతలకొచ్చింది. లలితమ్మ మళ్ళీ గోల పెట్టింది అంటూ అంటూ మనకంటే అంటే వాడు మనకి చుట్టమా పక్కమా అంటూ హరిశ్చంద్రరావు కసురుకున్నాడు. చుట్టమో పక్కమో అయి ఉండాలా? అసలే కొంపకి శని దాపురించి ఏడుస్తుంటే ఈ వెధవకి చావడానికి చోటే దొరకనట్టయి మన కొంపలోనే చావాలా? అయినా వాడికేం రోగం వచ్చింది చావడానికి? అబ్బా అత్తయ్య ఏంటి నీ పోరు? విసుక్కుంది శాంతి. అవునే, అందరికీ నాదే పోరు. పెద్దదాన్ని ఎందుకు చెబుతున్నానో ఆలోచించరే. ఆవిడ మొహం మాడుచుకోబోయింది. శ్రీరామ్ ముందుకొచ్చి చూడండి పిన్నిగారు, మీరు చెప్పే క్రతువు జరగాలంటే కావలసింది బ్రాహ్మణుడేగా అన్నాడు. అవును అందావిడ చిన్నబుచ్చుకున్న మొహంతో. నాకదంతా తెలుసు, చేసేనా? మా నాయనే, నీకు తెలుసా? అయితే ఇంకేం కానీ నాయనా, ఏం కావాలి సామాగ్రి చెప్పు చెప్పు విచ్చుకున్న మొహంతో అంది. బయట మనిషిని వెతుక్కోకుండా ఎవరికీ తెలియకుండా జరిగిపోతుంది. అతడు చెప్పడం మొదలు పెట్టాడు. 4 కొబ్బరికాయలు, పసుపు కుంకుమ, కొత్త ఇత్తడి చెంబు, పంచెల చాపు. అందరూ ఆశ్చర్యంగా చూడసాగారు. అతడు చెప్పిన సామాగ్రి తేవడం కోసం తనే బయలుదేరి వెళ్ళింది లలితమ్మ. మీరు బ్రాహ్మణులా? ఆశ్చర్యంగా అడిగింది శాంతి శ్రీరామ్ని. అతడు నవ్వి కాదు అన్నాడు. మరి? శాంతితో పాటు మిగతా వాళ్ళు కూడా ఆశ్చర్యంగా చూశారు. ఆరాధన అతన్ని గమనిస్తోంది. చిన్న అబద్ధం అంతే. ఆవిడ నమ్మకం ఆవిడిది. బయట నుండి బ్రాహ్మణుని తీసుకొస్తే ఆరాలు అనుమానాలు, అందుకే అలా అబద్ధం చెప్పాను అన్నాడు. శాంతి ఆశ్చర్యపోతూ రేపు ఈ విషయం అత్తయ్యకి తెలిస్తేనో అని అడిగింది. ఎలా తెలుస్తుంది? పోనీ తెలియనివ్వండి, అప్పటి సంగతి కదా. ఇప్పుడు ఇది అత్యవసర పరిస్థితి కదా. అప్పుడు ఆవిడ నన్ను తిట్టినా పర్వాలేదు తేలిగ్గా అనేశాడు. గంట తర్వాత అతడు దోవతీ కట్టుకుని ఉత్తరీయం జంజం వేసుకుని శబ్దం పైకి రాకుండా మంత్రాలు వల్లిస్తూ ఇల్లంతా మంత్రజలం చల్లుతుంటే ఆరాధన అనుకుంది నిజంగా ఇతడు చాలా తెలివైనవాడు అని. ఆమె రాజుల గదిలో రెడ్ విల్స్ సిగరెట్ ప్యాకెట్ ఖాళీది దొరికిన విషయం తాతగారితో రహస్యంగా చెప్పింది. దాన్ని తీసి చూపించదలుచుకున్నప్పుడు తెలిసింది ఆమెకి అదెక్కడో జారిపోయిందని. కొంగుతో పాటు బొడ్లో దూపుకుంది కర్చీఫ్ని. ఎక్కడో జారిపోయింది. ఆమె కంగారుగా అంతా వెతికింది తన కర్చీఫ్ జారిపోయిందంటూ. కానీ దొరకలేదది. శ్రీరామన్ తప్ప అందరినీ అడిగింది తన కర్చీఫ్ జారిపోయిందంటూ. ఎవరూ చూడలేదన్నారు. ఆమె అనుమానం శ్రీరామ్ మీదకే మళ్ళింది. ఎవరూ చూడకపోతే ఏమైనట్టు? అది అవుట్ హౌస్ ప్రాంతంలోనే పడి ఉండాలి. తీసి దాచే అవకాశం అతనికే ఉంది. అతన్ని తను అనుమానిస్తున్నట్టు అతడు అనుమానించకపోతే చాలు అనుకుంది చివరికి. అందరిలో తాతగారు నీకు డ్యూటీ లేదా అమ్మాయి అని అడిగాడు. ఆయన ఎందుకు అలా అడిగాడో అర్థం చేసుకుని ఈరోజు సెలవు కావాలని హాస్పిటల్కి ఫోన్ చేశాను అంది ఆరాధన. మనసులో అనుకుంది, తమ పిచ్చి కాకపోతే శత్రువు అంత తెలివైనవాడు తను వారం రోజులు సెలవు పెట్టిందన్న విషయాన్ని తెలుసుకోలేడా? ఆమె ఈ పూట ఆ అజ్ఞాత చోటా విలేకరి వివరాలు తెలుసుకోవాలనుకుంటోంది. ఆమె తండ్రి ఉదయం బయలుదేరి పూనా వెళ్ళిపోయాడు. తండ్రికి చెప్పినట్టు ప్రీతం ఇంట్లో ఉండాలనుకోవడం లేదు ఆరాధన. అలా చేస్తే శత్రువు మరీ జాగ్రత్త పడతాడు. ఇంకా తొందరగా హాని తలపెడతాడు. అతడికి తన తెలివితేటల మీద అద్భుతమైన నమ్మకం ఉందన్న విషయం తెలుస్తూనే ఉంది. వీలుని బట్టి పరిస్థితిని బట్టి ఈ ఇంట్లో ఉండడం చెయ్యాలి అనుకుంది ఆరాధన. రాజులు హఠాన్మరణంతో అది హత్య అని అనుమానించింది ఇద్దరే, ఆరాధన తాతగారు. అయినా అందరూ మౌనంగా ఉన్నారు. అవసరమైతే తప్ప మాట్లాడడం లేదు. ఒక్క లలితమ్మ కంఠం మాత్రం పెద్దగా ఉండుండి వినిపిస్తోంది. పాపం ఆవిడ మనసులో తొందరగా చీకటి పడకూడదని 1000 దేవుళ్ళకి మొక్కుతోంది. నిజమే, చీకటితో పాటు మనిషిలోని భయం పెరగడం సహజం. ఒక్క భయమే కాదు, పాపం కూడా. పాపానికి చీకటిని చూస్తే బలం ఎక్కువ. క్షుద్రశక్తులకు కూడా చీకట్లో బలం పెరుగుతుంది అన్నది కూడా లోక నానుడి. మీరు నాకు హెల్ప్ చేయాలంకుల్ అంది ఆరాధన. చెప్పుడియర్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? చిరునవ్వుతో అడిగాడాయన రివాల్వింగ్ చైర్లో వెనక్కి వాలుతూ. శంకారావం రాష్ట్రంలోకెల్లా అత్యధిక సర్క్యులేషన్ గల పత్రిక.
ఆ పత్రిక చీఫ్ ఎడిటర్ అయినా. మీ నుండి సహాయం కోరే ముందు మీకు ప్రీతంని గురించిన కొన్ని విషయాలు చెప్పాలి అంది. ప్రీతం పేరు వినగానే ఆయన చొప్పున ముందు కొంగి, ప్రీతం గురించి ఈ మధ్య ఓ పత్రికలో వచ్చిన న్యూస్ చూశాను, ఏంటది అడిగాడు. మీరు ప్రీతంకి ఫోన్ చేయలేదా అడిగింది. నేను దాన్ని నమ్మలేదు ఆరాధన. ఏంటది, అసలేం జరిగింది కాస్త అనుమానంగా అడిగాడు. ఆయనకి ప్రీతంతో చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. అతడికి ఆయనంటే చాలా రెస్పెక్ట్. ఆయన మంచి జర్నలిస్టు కూడా. నేను మీకు ఈ విషయం చెప్పే ముందు దీన్ని బయటికి పోకనివనని మీరు నాకు మాట ఇవ్వాలి అంది ఆరాధన. ఆయన సూటిగా ఆరాధన వైపు చూశాడు. తర్వాత ఆశ్చర్యంగా, ఆయనతో అలా మాట్లాడడానికి చాలా ధైర్యం ఉండాలి, కానీ ఆయన దగ్గర ఆమెకి మంచి చనువు ఉంది. ఆమె తండ్రికి చిన్ననాటి ఫ్రెండ్ ఆయన. అసలేమైంది చెప్పు చెప్పడం మొదలుపెట్టింది ఆరాధన. వినడం పూర్తయ్యేసరికి ఆయన నుదురు విపరీతమైన ఆలోచనలతో ఆందోళనతో ముడతలు పడింది. ఇది ప్రీతం పరిస్థితి, అర్థం కాని పరిస్థితి. దాన్ని గురించి కంటే ఈ అజ్ఞాత శత్రువుల గురించి ఆలోచించాలి ముందు. ఈ అజ్ఞాత చోటా విలేకర్ని పట్టుకోవాలి మొదట. ప్రీతంకి అతడు ఎలా శత్రువయ్యాడో ఆశ్చర్యం అంది ఆరాధన. ఆయన చాలాసేపు మాట్లాడలేదు. కళ్ళు మూసుకుని మౌనంగా ఉండిపోయాడు. 10 నిమిషాల తర్వాత, 4 రోజుల్లో అతడి బయోడేటా అంతా సేకరించి నీకు పంపుతాను అన్నాడు దృఢంగా. ఆరాధన కళ్ళు మెరిశాయి. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ సాయం చేయగలరన్న నమ్మకంతోనే వచ్చాను. ప్రీతం పరిస్థితిని గురించి ఏ చిన్న వార్త ఏ పత్రికలోనూ రాకూడదు. నాకే కాదు, అతడు మీకు దగ్గరవాడే. ఈ భారం మీది. నా ఉద్దేశం ప్రకారం ప్రీతం శత్రువు లేదా శత్రువులు ఈ అజ్ఞాత విలేకరిని ఆ కుటుంబం మీదకి ప్రయోగించుంటారని అంది. ఆమెకి తెలీదప్పుడు తన ఊహ చాలా తప్పని. తొందరలోనే అది తెలిసొచ్చింది. ఆమె తిరిగి బయలుదేరుతుండగా ఆయన హెచ్చరించాడు. ఆరాధన, ఇదేదో చిన్న విషయంలా నాకు అనిపించడం లేదు. దీంట్లో నువ్వు ప్రోగ్రెస్ సాధిస్తున్నట్లే తోస్తోంది. శత్రువు సామాన్యుళ్లా లేడు. నువ్వు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నావని నీకు తెలుసా? ఆమె నవ్వి, అఫ్కోర్స్. శత్రువు దగ్గర హిట్ లిస్ట్ అంటూ ఒకటి ఉంటే ప్రీతం తర్వాత నా పేరే ఉంటుందని నాకు తెలుసు. సో నా జాగ్రత్తల్లో నేనుంటాను అంది. పోనీ కమిషనర్ గారిని కలుద్దామా ఆలోచనగా అన్నారాయన. ఆమె బిగ్గరగా నవ్వి, ఇంత గొప్ప పత్రికాధిపతి అయ్యుండి, పెద్ద జర్నలిస్ట్ అయ్యుండి పోలీసుల మీద మీకు అంత గొప్ప నమ్మకం ఏంటి అంకుల్? కమిషనర్ గారు ప్రీతంకి ఫ్రెండ్ అయినంత మాత్రాన నాకు అలాంటి పిచ్చి భ్రమలేం లేవు. మన వేలితో మన కళ్ళు పొడుచుకోవడం అంటే ఇదే అంది. ఆయన అవునన్నట్టుగా తలూపుతూ సాలోచనగా, పోనీ నాకు తెలిసిన మంచి ప్రైవేటు డిటెక్టివ్ ఏజెన్సీ ఉంది, కాంటాక్టు చేద్దామా అడిగాడు. నోనో, ప్రస్తుతం అదంతా వద్దు. ఇంకొద్ది రోజులు చూద్దాం. ఈ విలేకరి మనకి పట్టుబడితే తెర వెనక వాళ్ళు బయటకొస్తారన్నది నా అభిప్రాయం అంది. నీ ఇష్టం అని. నువ్వు గాని ఇంకెవరు గాని రాత్రులు శ్మశానం వైపు వెళ్లే పని పెట్టుకోవద్దు హెచ్చరించాడాయన. ఆ తెలివి తక్కువ పని చెయ్యం అంటున్న ఆరాధన అప్పుడు అనుకోలేదు ఒకరోజు ఆ పని చెయ్యాల్సి వస్తుందని. ఏ రోజు విషయాలు ఆ రోజు నాకు ఫోన్లో చెబుతుండు అన్నాడాయన. ష్యూర్ అంది కదులుతూ ఆరాధన. అదే ఆరాధన రహస్య ప్రయత్నాలను బట్టబయలు చేసింది. ఆ మర్నాడు శంఖారావం 2వ పేజీలో ఒక ప్రకటన వచ్చింది. చిన్న ప్రకటనైనా ప్రముఖంగా ఉంది. నూతన విలేకరులకు శంఖారావం ఆహ్వానం. మీలో అరుణ్ శౌరీలు, ఎస్ గురుమూర్తులు ఉండనొచ్చు. మీలో ప్రతిభను గుర్తించి శంఖారావం గొప్ప ప్రోత్సాహాన్ని అవకాశాన్ని అందిస్తుంది. పాఠకుల్లో సంచలనాన్ని సృష్టించగలిగిన వాస్తవాలను అధికారుల పాఠకుల పత్రికల దృష్టికి ఇంతవరకు అందని అద్భుత వాస్తవాలను వెలికి తెచ్చే ప్రతిభావంతులకి శంఖారావం ఊహించినంతటి ప్రత్యేకతను గొప్ప స్థానాన్ని ఇస్తుందని గ్రహించాలి. మీకు ఏ అర్హత లేకపోయినా పర్వాలేదు, వాస్తవాలను ధైర్యంగా చెప్పగల సాహసం ఉంటే చాలు. రండి, కదిలి రండి, శంఖారావం పిలుస్తోంది. సంపాదకుడు. ఈ ప్రకటన ఎవరినైతే ఉద్దేశించి ఇవ్వబడిందో ఆ వ్యక్తినే కాక మరో వ్యక్తిని కూడా ఆకర్షించింది. బైరాగికి ఎదుటి మనిషిని భయపెట్టి లొంగ తీసుకుని అధికారం చెలాయించాలనే కోరిక చిన్నతనంలోనే కలిగింది. బైరాగి చిన్నతనంలోనే గమనించాడు, ఏదో ఒక శక్తి ఉన్న మనిషికి ఈ లోకం భయపడుతుంది. శారీరకంగా బలహీనుడైన ఏదో ఒక శక్తి సంపాదించాలనుకున్నాడు. ధనం, దానికి బైరాగిని చూస్తే అసహ్యం. దారిద్ర్యాన్ని తప్ప ఎరుగడు. బైరాగిలో తన చుట్టూ ఉన్న మనుషుల్ని భయపెట్టడం ఎలా అనే తపన చాలా కాలం పాటు అలా ఉండిపోయింది. అతడితో పాటు పెరిగి పెద్దదయ్యి అతడిలో వేళ్ళూనుకుని నాటుకుపోయింది.
ఇంతలో అతడికి పెళ్ళయింది. ఇప్పుడు అతడికి తనకి తన అధికారానికి భయపడే ఓ మనిషి దొరికింది. భార్యని తిట్టేవాడు, కొట్టేవాడు, అకారణంగా హింసించేవాడు. కిక్కురుమనేది కాదావిడ పాపం. రాను రాను శాడిస్ట్ అయిపోయాడు బైరాగి. హింసించడానికి, భయపెట్టడానికి భార్య చాలదనిపించేది అతనికి. అతడిలో అసంతృప్తి రోజు రోజుకి అతడిలోని శాడిస్టిక్ మెంటాలిటీ అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇంతలో కొడుకు పుట్టాడు. రెండో ప్రాణి దొరికింది అతడికి హింసించి ఆనందించడానికి. రాక్షసుల్లాంటి మొగుడు బారి నుండి తనని తన బిడ్డని రక్షించుకోవడం కోసం నెలల తరబడి పుట్టింట్లో గడిపేది అతడి భార్య. అతన్ని గురించి తెలిసిన ఊళ్ళో వాళ్ళు అతన్ని ఆశయించుకునేవాళ్ళు. దీంతో చుట్టూ ఉన్న మనుషుల మీద బైరాగికి కసి మరింత పెరిగింది. కూతురు కూడా పుట్టింది బైరాగికి. రాను రాను అతడి ధోరణి శృతిమించింది. భార్యని, కొడుకుని, కూతుర్ని, చివరికి తల్లిని, తండ్రిని, కుటుంబం మొత్తాన్ని చావబాదేవాడు, హింసించేవాడు. ఇప్పుడు అతన్ని చూసి ఇరుగు పొరుగు కూడా భయపడసాగారు. అతడికి కాస్త సంతృప్తిగా అనిపించేది. దాంతోపాటు అసంతృప్తి కూడా ఇంతింతై అన్నట్టుగా పెరిగిపోయింది. ఆ రోజుల్లోనే పరిచయం అయింది అతడికి. మలయాళ మాంత్రికుణ్ణి అని చెప్పుకునే ఓ కేరళ సన్యాసితో క్షుద్ర విద్యల ద్వారా క్షుద్రశక్తుల్ని వశం చేసుకున్న వాడిని చూస్తే మహా మేధావులతో సహా ప్రపంచం మొత్తం ఉణికిపోతుందని చెప్పాడా సన్యాసి తనకి. ఎగిరి గంతేశాడు బైరాగి. ఆ విద్యలు తనకి నేర్పమని ప్రాధేయపడ్డాడు. ఒప్పుకున్నాడు ఆ సన్యాసి. అయితే దానికి చాలా ఖర్చు అవుతుందన్నాడు. వెనకాడలేదు బైరాగి. భార్య ఒంటి మీద నగలన్నీ ఓల్చుకెళ్ళాడు. నెల రోజుల్లో బైరాగిని దివాలా తీయించి, నీకు సగం విద్యలొచ్చేశాయి, నాతో కేరళరా, పెద్ద మాంత్రికుడి దగ్గర చేర్చుతాను అని చెప్పాడా సన్యాసి. బైరాగి సందేహించకుండా ఇంట్లోని 5,000 రూపాయలతో పారిపోయాడు. డబ్బు పోయినందుకు లబలబలాడినా అతడి పీడ వదిలినందుకు సంతోషించారు అతడి భార్య, తల్లిదండ్రులు. అంతగా విసిగిపోయారు అతడితో వాళ్ళు. అలా పోవడం 5 ఏళ్ల తర్వాత మహా మాంత్రికుడి గెటప్లో దిగబడ్డాడు బైరాగి. అతడి ఆకారాన్ని చూసి అంతా భయపడ్డారు. ఊరి మొదట్లో అతడి గడ్డొచ్చింది ఓ కర్రావు. అతడు కళ్ళెర చేసి మంత్రించి వేసిన అరటిపండు తిని విలవిల్లాడుతూ మరణించింది. దారిలో అతన్ని పలకరించిన చిన్ననాటి మిత్రుల ఇళ్లలో ఏవో అరిష్టాలు, పశువులు, పెంపుడు జంతువులు చావడం, ఇళ్లలో దొంగతనాలు జరగడం లాంటివి జరిగాయి. ఊరు మొత్తం బైరాగి పేరు చెబితే ఉలిక్కిపడ్డం ప్రారంభించింది. అతడి కనుసన్నల్లో మెలగడం మొదలుపెట్టింది. బైరాగి మహామాంత్రికుడని, అతడికి ఆగ్రహం వస్తే ఊరినే భస్మీపట్లం చేయగలడని పుకార్లు వినిపించాయి ఊళ్ళో. ఇక ఇంట్లో సంగతి సరే. అతన్ని చూస్తే ఎంత భయమో అంత అసహ్యం. ఇప్పుడు బైరాగిలోని శాడిస్టు సంతృప్తి పడసాగాడు. ఊళ్ళో ఎందరు పొడుచు పిల్లల్ని తన మంత్రశక్తితో భయపెట్టి వశపరుచుకున్నాడో. కొందరిని బలవంతంగా చెరిచాడు. అయినా ఎవరూ ఏమీ చేయలేకపోయారు అతడి క్షుద్రశక్తులకి భయపడి. ఇలా ఓ 13 ఏళ్ల పిల్లను రేప్ చేస్తే ప్రాణాలే కోల్పోయింది. దీంతో బైరాగి భయపడి ఊరదిలిపోయాడు. అందరూ గుండెల మీద చెయ్యేసుకున్నారు. మళ్ళీ బైరాగి తిరిగొచ్చేసరికి కూతురు అత్తవారింటికి వెళ్లి కొడుక్కి పెళ్ళే కోడలు ఇంటికొచ్చింది. కొడుకుతో పాటు కోడలు కూడా అతడికి భయపడసాగింది. బైరాగి కళ్ళు ఈసారి గుండు మల్లెలా ఉన్న కోడల మీద పడ్డాయి. మళ్ళీ ఎవరో మంత్రగాడిని కలుసుకోవాలంటూ బైరాగి ఒరిస్సా వెళుతున్నానంటూ వెళ్ళాడు. అతడు వెళ్ళాక అతడి భార్య జబ్బున పడింది. బైరాగే చేతబడి చేశాడు అన్నారందరూ. మళ్ళీ బైరాగి తిరిగొచ్చాడు. అప్పటికతడి తల్లిదండ్రులు పోయారు. కొడుకు తల్లిని హాస్పిటల్ చుట్టూ తిప్పుతున్నాడు. కూతురు అత్తవారింట్లో ఉంది. కోడలు ఒంటరిగా ఇంట్లో ఉంది. సువర్ణావకాశం లభించిందని బైరాగి ఎగిరి గంతేశాడు. ఉచ్చనీచాలు మరిచి కోడల్ని అనేక మార్లు మానభంగం చేశాడు. క్షుద్రశక్తుల భయంతో ఈ అమాయకురాలు ఎదురు తిరగలేకపోయినప్పటికీ అత్తగారు, భర్త వచ్చాక ఘోరంగా విలపిస్తూ జరిగిన ఘోరాన్ని గురించి వాళ్ళకి చెప్పింది. బైరాగి కోడలు ఆత్మహత్యకు కూడా తలపెట్టింది. భర్త మంచివాడు. భార్యకి ధైర్యం చెప్పాడు. తండ్రిని ఏమీ చేయలేని నిస్సహాయతతో ఈ విషయాన్ని గ్రామ పెద్దలకి చెప్పుకున్నాడు. బైరాగికి భయపడి వాళ్లు కూడా నోరు విప్పిన పాపాన పోలేదు. ఎలా దుర్మార్గుడైన తండ్రిని వదిలించుకోవడమని కొడుకు, కోడలు, భార్య అందరూ కలిసి దగ్గర బంధువులతో కలిసి ఉపాయాలు వెతకసాగారు. ఈసారి ఇంట్లో ఉంటే ముప్పు తప్పదని గ్రహించి బైరాగి ఊరు వదిలి పారిపోయాడు. చెప్పడం ఆపి, చూసారా, మీరు పిలవనంపి ప్రీతముని పట్టిన కామపిశాచాన్ని వదిలించదలుచుకున్న బైరాగి కథది అంటూ నవ్వాడు తాతగారు. అయితే ఆ బైరాగి క్షుద్రమాంత్రికుడు కాదా అడిగేసి నాలుగు కరుచుకుంది శాంతి.
ఆరాధన శాంతి వైపు నవ్వుతూ చూసింది. క్షుద్రశక్తులుంటే కదమ్మా క్షుద్ర మాంత్రికులుంటారు. తాతగారు తేలిగ్గా నవ్వేశాడు. లలితమ్మకి ఈ మాట నచ్చలేదు. అదేం మాటండి బాబాయ్ గారు, ఈ బైరాగి దొంగ బైరాగి అయినంత మాత్రాన క్షుద్రశక్తులే లేవంటే ఎలా అంది. ఉన్నాయనుకుంటే ఉన్నాయి, ఈ మాట అంది శ్రీరామ్. నిజం ఒప్పుకున్నాడు తాతగారు. దేవుడైనా దెయ్యమైనా ఉన్నాయి అనుకుంటే ఉన్నట్టే లెక్క. నమ్మకం ఉంది ఇక్కడ. దెయ్యాలు దేవుళ్ళు కాదు. బైరాగి దుర్మార్గుడైతే కావచ్చునేమో. మరైతే బైరాగి మొదటిసారి క్షుద్ర విద్యలు నేర్చుకుని వచ్చాక ఊళ్ళో జరిగిన అరిష్టాల సంగతి ఏంటి? అతడికి అడ్డం వచ్చిన ఆవు ఎందుకు చచ్చిపోయినట్టు? లలితమ్మ దీర్ఘం తీసి అడిగింది. ఎంత పిచ్చి ప్రశ్న అన్నట్టు నవ్వింది ఆరాధన. ఏముంది, అరటిపండులో ఏదో విషం పెట్టాడు. పెద్ద ప్లాన్తోనే ఊళ్ళో ప్రవేశించాడు కాబట్టి వచ్చి రాగానే ఆవుని విషంతో చంపి అందర్నీ భయపెట్టాడు. ఆ తర్వాత కూడా అదే పద్ధతిని అవలంబించాడు. ఇళ్లలో దొంగతనాలు జరిపించాడు. బైరాగి ఊళ్ళు తిరిగినప్పుడే గ్రహించుంటారు క్షుద్రశక్తులన్నవి అసలు లేవన్న విషయాన్ని. అప్పుడే ఇంకోటి కూడా గమనించాడు. లేని కనబడని వాటి పట్ల జనంలో ఉండే మూఢనమ్మకాన్ని, భయాన్ని, దాన్నే తెలివైన అతడు తన స్వార్థం కోసం, తనలోని శాడిస్టుని సంతృప్తిపరుచుకోవడం కోసం ఉపయోగించుకున్నాడు. విడమరిచి చెబుతున్నట్టందామె. యు ఆర్ కరెక్ట్ ఆరాధన అన్నారు తాతగారు. ఏ మాంత్రికుడైనా మంత్రగాడైనా ఎదుటి మనిషి నమ్మకాన్ని, బలహీనతల్ని క్యాష్ చేసుకుంటాడు. అది మనం పూర్తిగా గ్రహించగలిగినాడు ఏ క్షుద్రశక్తులు, మంత్రగాళ్ళు మన జీవితంలో ప్రముఖ పాత్ర వహించరు అన్నాడు. అవునవును, లలితమ్మ, శారదమ్మ తప్ప మిగిలిన నలుగురు అన్నారు. బైరాగి దొంగ మాంత్రికుడు అనేసరికి శారదమ్మకి దిగులు పట్టుకుంది. ఎలా ప్రీతంని మామూలు మనిషిని చేయడం అని. ఇది అందరూ గమనించారు. మనిషి మనసులోని స్వార్థమే ఒక క్షుద్రశక్తి, పెద్ద భూతం అన్నాడు శ్రీరామ్. అవును, మనలోనే ఉన్నారు క్షుద్రశక్తులు మించిన దుర్మార్గులు. నిజం ఒప్పుకుంది మొదట శ్రీరామ్. తాతగారు అప్పటికే ఆరాధన వైపు మందలింపుగా చూస్తున్నారు. అనేశాక అలా ఎందుకన్నానా అని బాధపడింది ఆరాధన. బైరాగి ఈ మధ్య మళ్ళీ తన ఊరికి తిరిగొచ్చాడన్నారు. మాట మారుస్తూ అన్నాడు తాతగారు. అందుకే మనిషిని పంపాను. ఆ దుర్మార్గుడు వస్తే ఎలా? కాస్త ఆందోళనగా అన్నాడు హరిశ్చంద్రరావు. ఎలా బాబుగారు? ఈసారి లలితమ్మ భయంగా అడిగింది. తాతగారు నవ్వుతూ, భయపడకమ్మాయి, వాణ్ణి ఇంట్లో నుండి ఎలా తరమాలో నాకు బాగా తెలుసు అన్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. శ్రీరామ్ లేచి వెళ్ళాడు ఆ రూంలోకి. 2 నిమిషాల తర్వాత తిరిగొచ్చాడు. అందరూ అతడి వైపు చూశారు, ఎక్కడి నుండి అన్నట్టు. నా ఫ్రెండ్ దగ్గర నుండి. ఇంత క్రితమే ఈ ఊరొచ్చాడు, కలుసుకోమంటున్నాడు, వెళ్ళొస్తాను అనేసి వెళ్ళిపోయాడు. తాతగారు ఆరాధన మొహామొహాలు చూసుకున్నారు. అది శాంతి గ్రహించింది. తాతగారు శాంతిని మాటల్లో పెట్టాడు. ఆరాధన లేచి వెళ్లి ఫోన్ అందుకుంది. ఆమె ఓ నెంబరు డైల్ చేసింది. ఆ ఇంటికి 10 ఏళ్ల అవతల ఇంకో ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి ఫోన్ అందుకున్నాడు. అతడి కంఠం వినగానే ఆరాధన చెప్పింది, శ్రీరామ్ బయటకొస్తున్నాడు, బయలుదేరుతున్నాడు, బీ కేర్ఫుల్. ముక్తసరిగా అంటూ రిసీవర్ పెట్టేసింది. కొద్ది క్షణాల పాటు అక్కడే ఏదో ఆలోచిస్తున్నట్టుండిపోయి తర్వాత తిరిగొచ్చింది. అప్పటికి కనుచీకటి పడుతోంది. సంధ్యదీపం వెలిగిస్తాను అంటూ లేచింది లలితమ్మ. శ్రీరామ్ కలుసుకున్న ఆ ఫ్రెండ్ ఒక స్త్రీ, పురుషుడు కాదు అని చెప్పాడు. ఆమె నియమించిన వ్యక్తి ఆరాధనతో ఫోన్లో. రైల్వే స్టేషన్ నుండి అతడికి ఫోన్ చేసింది. అతడు ఆమెని కలిసి ఓ హోటల్లో దించి ఆమెతో డిన్నర్ తీసుకుని ఇంత క్రితమే తిరిగి ప్రీతం ఇంటికి చేరుకున్నాడు. ముందుగానే హోటల్లో ఆమె కోసం అతడు రూమ్ బుక్ చేశాడు. ఏ హోటల్? అతడు చెప్పిన హోటల్ పేరు విని ఉలిక్కి పడింది ఆరాధన. అంత ఖరీదైన హోటల్లో సామాన్యుడైన శ్రీరామ్ ఒక అమ్మాయి కోసం రూమ్ బుక్ చేసి పెట్టడం ఆశ్చర్యకరంగానే కాదు, అనుమానాస్పదంగా కూడా ఉంది. అంతే, ఒకసారి ఒక వ్యక్తి మీద అనుమానం అంటూ వచ్చాక అతడి ప్రతి కదలిక అనుమానాస్పదంగా కనిపిస్తుంది. అదీగాక అతడు తన ఫ్రెండ్ పురుషుడని అబద్ధం ఎందుకు ఆడాలి? ఆమె రూమ్ నెంబర్ ఎంత అడిగింది. 406. సరే, నువ్వు పెట్టాయి అంది ఆరాధన. అవతల వ్యక్తి పెట్టేశాక ఆ హోటల్కి ఫోన్ చేసింది. హోటల్ రిసెప్షనిస్టు ఆరాధన క్లాస్మేట్, ఒక అమ్మాయికి సిస్టర్. నాకు హెల్ప్ చేసి పెట్టాలి సిస్టర్ మీరు. షూర్, చెప్పండి. ఆరాధన తనని అలా అడగడం చాలా సంతోషంగా ఉంది అన్నట్టు చెప్పింది. నైట్ డ్యూటీ మీదేగా? అవును. 3 గంటల క్రితం మీ హోటల్లో 406లో దిగిన ఆమె పేరు, ఊరు కావాలి మొదట. తడుముకోకుండా చెప్పిందామె. సుమన ఫ్రమ్ నెల్లూరు. పూర్తి అడ్రస్ చెప్పండి ప్లీజ్. జస్ట్ 1 మినిట్, రిజిస్టర్ చూస్తాను.
ఆమె చెప్పింది మనసులోనే నోట్ చేసుకుంది. మిస్సెస్ కాదు, మిస్సే, నెల్లూరులో ఓ లాయర్ కూతురు. ఇంకా ఏం కావాలి ఆరాధన? అడిగింది ఆమె. ఆ అమ్మాయిని రాత్రికి ఎవరైనా కలుస్తారేమో గమనించి నాకు చెప్పాలి మీరు. లేదా ఆమె బయటికి వెళ్ళినా సరే. తప్పకుండా. అలాగే మీరు నైట్ డ్యూటీ దిగేటప్పుడు డే డ్యూటీ రిసెప్షనిస్ట్ కూడా చెప్పగలరా? వైనాట్, తప్పకుండా చెబుతాను. ఆమె నా క్లోజ్ ఫ్రెండే. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. నా ఫోన్ నెంబర్ తెలుసుగా. ఉంటాను. గుడ్ నైట్. పెట్టేసింది ఆరాధన. ఆలోచనల్లో పడిందామె. విజయవాడ శ్రీరామ్ది. నెల్లూరు నుండి వచ్చిన ఈమెతో ఎలాంటి సంబంధం? నిజంగా ఆమెది నెల్లూరేనా? చొప్పున తాతగారు గుర్తొచ్చారు ఆరాధనకి. ఆమె ముందు వెనకలు ఆలోచించకుండా ప్రీతం ఇంటికి ఫోన్ చేసింది. హరిశ్చంద్రరావు ఎత్తాడు. ఆయన కంఠం విని, అంకుల్, శాంతి కావాలి అంది. పిలుస్తానమ్మా, తన రూంలో ఉంది చెప్పాడాయన. 10 క్షణాల తర్వాత శాంతి కంఠం వినిపించింది. వదినా, ఏంటి? కంఠంలో కాస్త ఆతృత. "ఉహుం, ఎందుకు?" దానికి సమాధానం చెప్పకుండా శ్రీరామ్ ఎక్కడున్నాడు? అరగంట క్రితం వచ్చాడు. తన రూంలోకి వెళ్ళిపోయాడు. అయితే తాతగారిని పిలువు అంది ఆరాధన. నిమిషం తర్వాత తాతగారి కంఠం వినిపించింది. ఏం డాక్టర్ మనవరాలా, రాత్రికి నిద్రపోనివ్వవా? హాస్యంగానే అన్నా అందులో ఆతృత కూడా ఉంది. ఆరాధన చొప్పున అడిగింది. తాతగారు, నెల్లూరులోని లాయర్ల గురించి మీకేమైనా తెలుసా? ఈ మాట విని ఆయన ఆశ్చర్యంగా, లాయర్ల గురించా అన్నాడు. అవును, నా అల్లుడు నెల్లూరులో ప్రముఖ లాయర్. అలాంటప్పుడు నాకు తెలియక ఎవరికి తెలుస్తుందమ్మా? అవును కదా, మరిచిపోయాను. అయితే జగన్మోహన్ రావు అనే క్రిమినల్ లాయర్ గురించి తెలుసా? ఆ మాట వినగానే ఆయన కనుబొమ్మలు ముడిపడ్డాయి. జగన్మోహన్ రావా? అవును. అసలు ఆ పేరుగల లాయరే లేడు నెల్లూరులో. చప్పున చెప్పాడు. బాగా తెలుసా మీకు? ఆలోచించండి. నా జ్ఞాపక శక్తి మీద అపనమ్మకం ఆరాధన? కోపంగా అన్నాడు తాతగారు. సారీ తాతగారు, నిజాన్ని పూర్తిగా తెలుసుకోవడం కోసం ఇక ఫోన్ పెట్టేస్తాను. విషయం? శాంతి వైపు చూస్తూ అడిగాడు. రేపు చెబుతాను. క్లుప్తంగాని పెట్టేసింది. ఏంటి తాతగారు? అయోమయంగా అడిగింది శాంతి. అర్థం కావడం లేదమ్మా. నెల్లూరులో ఉన్నాడని చెప్పబడుతోన్న ఓ లాయర్ని గురించి అడిగింది. అసలు ఆ పేరుగల లాయరే మా ఊళ్ళో లేడన్నాను. శాంతి ఆశ్చర్యంగా చూసింది. అంతే, ఇద్దరూ ఆలోచనగా ఎవరి గదుల్లోకి వాళ్ళెళ్ళి పడుకున్నారు. అయితే సుమనిచ్చింది తప్పుడు అడ్రస్ అన్నమాట. నిజానికి ఆ అమ్మాయి పేరు అది కూడా కాకపోవచ్చు అనుకుంది ఆరాధన. ఆ రాత్రి ఆమె తన బెడ్రూంలో కాకుండా ఫోన్ ఉన్న గదిలోనే సోఫా కం బెడ్లో పడుకుంది. ఏ క్షణాన ఫోన్ తనని పిలుస్తుందోనన్న ఆలోచనతో. ఆ రాత్రి ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ ఆలోచనలతో ఆమెకి ఆ విషయమే గుర్తులేదు. శ్రీరామ్ మీద అనుమానం బలపడుతోంది అంతకంతకు. అనుకుంటుండగానే ఆమె కన్నురెప్పలు అంటుకున్నాయి. నిద్రలోకి జారిందామె. ప్రీతం వెళ్ళిపోయాడు 12 కాకముందే. అంతదాకా మేలుకునే ఉన్న తాతగారికి ఆ తర్వాత కూడా నిద్ర పట్టలేదు. తన గదిలో కిటికీ దగ్గర కూర్చుని ఆలోచిస్తున్నాడాయన. జరిగిన ఒక్కో విషయాన్నే మననం చేసుకుంటూ ఇదెందుకు జరుగుతుందో తెలుసుకోగలగడానికి ప్రయత్నిస్తున్నాడు. హఠాత్తుగా ఆయన చెవుల్ని ఏదో చప్పుడు తాకింది. ఉలిక్కిపడి చూశాడు. ముఖద్వారం తలుపు తెరుస్తున్నారెవరో హాల్లో నుంచి. గదిలోనూ చీకటి, హాల్లోనూ చీకటి. ఆ మనిషి ఎవరో ఆయన కళ్ళు చిట్లించి చూసి గ్రహించలేకపోయాడు. మెల్లగా తలుపు తెరుచుకుని ఆ ఆకారం బయటికి వెళ్ళిపోయింది. ఇక ఆలోచించలేదాయన. మెల్లగా చప్పుడు కాకుండా తన గది తలుపులు తెరుచుకుని బయటకొచ్చి ముఖద్వారం దగ్గరకు వచ్చాడు. అదృష్టం, ఆ వెళ్ళిన మనిషి గడియపెట్టి వెళ్లలేదు. ఆయన నిశ్శబ్దంగా తలుపు తీసుకుని బయటకొచ్చి మళ్లీ తలుపుల్ని ముందుకు లాగి తిరిగి చూసేసరికి ఆ ఆకారం మెయిన్ గేటు తీసుకుని వెళుతోంది. పోర్టికోలో లైటు వెలగడం లేదు. రేపటి నుంచి ఇంటి ఆవరణలో లైట్లోంచమని చెప్పాలి అనుకుంటూ ఆయనలో అనుమానం. కొంపదీసి తాము ఊహించని విధంగా శత్రువులెవరో ఇంట్లోనే లేరు కదా? ఈ అనుమానంతో ఉలిక్కిపడి గబగబా నడిచి ఆయన మెయిన్ గేటు దగ్గరికి చేరుకునేసరికి గబగబా నడిచిపోతోంది ఆ ఆకారం. స్ట్రీట్ లైట్ వెలుగులో చూశాడాయన స్పష్టంగా. స్త్రీ. తెల్లబోయాడు. ఆమె కట్టుకున్న చీరను బట్టి స్పష్టంగా గుర్తించాడు ఆమెని. గుర్తించి త్రుళ్ళిపడ్డాడు. నివ్వెరపోయాడు. ఆమె శారదమ్మ. ఫోన్ మోగడంతో ఉలిక్కిపడి మేలుకొంది ఆరాధన. ఆమె నిద్రమత్తు ఎగిరిపోయింది. 1 గంట సమయం. రిసీవర్ అందుకొని హలో అంది ఆతృతగా. నేనమ్మ ఆరాధన. తాతగారి కంఠం. ఏంటి తాతగారు? ఆతృత పెరిగిన కంఠంతో అడిగింది. ఏమవుతుందో నాకు అర్థం కావడం లేదు. అయోమయంగా ఉంది. నిజంగా అయోమయం ఆయన కంఠంలో.
అసలు ఏం జరిగిందండి? ప్రీతం వెళ్ళాక నిద్రపట్టక కిటికీ దగ్గర కూర్చున్నాను. ఎవరో తలుపు తీసుకుని పిల్లిలా ఇంట్లో నుండి బయటపడ్డం గమనించి అనుమానంగా వెళ్ళి చూశాను. ఆరాధన ఉలిక్కిపడి ఇంట్లో నుండా ఎవరు? శారదమ్మ. తాతగారి కంఠంలో ఆశ్చర్యం. వాట్? ఇంతెత్తున ఎగిరిపడింది ఆరాధన. నిజం? మీరు చూసింది ఆంటీనేనా? నమ్మలేనట్టు అడిగింది. శారదనే ఆరాధన. కళ్ళజోడు కూడా ఉంది. మొహం పక్కకి తిప్పినప్పుడు కనిపించింది. సరిగంచు చేనేత నీలం రంగు చీర కట్టుకుంది శారదేగా? కొద్దిసేపు ఏమీ మాట్లాడలేకపోయింది ఆరాధన. తర్వాత అంది, ఆవిడ్ని వెంబడించలేకపోయారా తాతగారు? అప్పుడు తల కొట్టుకున్నాడాయన. నాకేం తోచలేదమ్మా. ఆ అమ్మాయి అలా బయటికి వెళ్ళడం చూసి వెంటనే నీకు చెప్పాలన్న ఆలోచనతో ఫోన్ చేశాను. ఇప్పుడైనా మించిపోయిందేం లేదు. రోడ్డు వెంబడే వెళుతోంది. నిమిషం అయిందేమో, అంతేగా వెళుతున్నాను అంటూ పెట్టేశాడాయన. దిమ్మెరపోయినట్టయింది ఆరాధన మెదడు ఆ మాట వినగానే. శారద ఆంటీ ఏంటి అర్ధరాత్రి ఇల్లు వదిలి పోవడం ఏమిటి? రహస్యంగా, ఒంటరిగా? ఎంత నమ్మశక్యం కాకపోయినా నమ్మక తప్పదని తెలుసామెకి. ఇక ఆమెకి నిద్ర పట్టలేదు. తాతగారి నుండి రాబోయే ఫోన్ కోసం ఎదురు చూడసాగిందామె. హఠాత్తుగా ఓ అనుమానం వచ్చింది ఆమెకి. ఈ అనుమానంతో త్రుళ్ళిపడింది ఆరాధన. శాంతికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఆలోచిస్తూ పడుకుంది. ఆ అమ్మాయికి శ్రీరామ్ మీద అనుమానం కలుగుతోంది. అవుట్ హౌస్ లో రాజులు మరణం అది నిజంగా ఆత్మహత్యేనా లేక హత్య? ఈ అనుమానం ఆరాధనకి కలిగిందని తనకు అర్థమైంది. క్రితం రాత్రి అవుట్ హౌస్ ముందు 2 ఆకారాలు కదలడం తను గమనించింది. ఆ ఆకారాలు రాజులు శ్రీరామేనా? తర్వాత రాజుల్ని శ్రీరామ్ హత్య చేశాడా? గుండె జల్లుమంది శాంతికి. అదే సమయంలో ఆమె గది తలుపు తట్టారెవరో. ఆమె ఉలిక్కిపడి ఎవరు అంది. నేను. ఆ కంఠం విని తుళ్ళిపడింది. శ్రీరామ్ ఎందుకొచ్చాడింత రాత్రి వేళ? తన మీద తనకి అనుమానం వచ్చిందని గ్రహించి తనని హత్య చేసేందుకొచ్చాడా? ఆకులా వణికిపోయింది ఈ ఆలోచనకి శాంతి. తలుపు తీయండి శాంతి, అర్జెంటుగా ఓ విషయం చెప్పాలి మీకు. క్విగ్గా ప్లీజ్. ఈసారి అతడి కంఠంలోని ఆతృతని, కంగారుని గుర్తించిందామె. అది నిజమా, నటనా? ఆలోచించింది వేగంగా. ధైర్యం తెచ్చుకుంది. తను అనవసరంగా అతన్ని అనుమానిస్తుందేమో. ఎవరో తలుపు తీయందే అతడు లోపలికెలా వచ్చాడు? అందరూ లేచారా ఇంట్లో? కొంపదీసి తనకి తెలియని సంఘటన ఏదైనా జరిగిందా? తొందరగా తలుపు తెరవండి ప్లీజ్. శ్రీరామ్ కంఠంలో ఆందోళన. వేగంగా ఆలోచించింది శాంతి. శ్రీరామ్ దుష్ట తలంపుతో వచ్చుంటే ఆమెకి టీపై మీద చిన్న చాకు కనిపించింది. చొప్పున దాన్ని అందుకుని కొంగుతో పట్టుకుని తలుపు తీసింది. శ్రీరామ్ లోపలికి రాలేదు. హాల్లో లైట్లు వెలుగుతున్నాయి. మీరు బయటికి రావాలి అన్నాడు చొప్పున. ఎందుకు? చెబుతాను. అంతా లేస్తారు, గొడవ అవుతుంది, రండి అంటూనే బయటకు నడిచాడు. అంటే తను తప్ప ఎవరూ లేవలేదా? తలుపులెవరు తీశారు? ఆమె తటపటాయిస్తూ అనుమానంగా, భయంగా బయటకొచ్చింది. అప్పుడు చెప్పాడతను. తాతగారు ఒంటరిగా వీధిలోకి వెళ్లారు. ఏంటి? ఆమె ఆశ్చర్యంగా చూసింది. అవును, చిన్నగా కాదు, పరిగెడుతున్నట్టే. నాకేదో అనుమానం వేసింది. అతడికి అనుమానం తాతగారి మీద కలిగిందో ఆయన వెళుతున్న తీరు మీద కలిగిందో చెప్పలేదు పైకి. శాంతి అదంతా ఆలోచించకుండా లోపలికి పరిగెత్తి తాతగారి గది తలుపులు నెట్టి చూసింది. ఖాళీగా ఉంది. ఆమె తిరిగొచ్చి ఎంతసేపైంది అడిగింది ఆదుర్దాగా. 5 నిమిషాలు అయి ఉంటుంది. మీరెందుకు ఆయనతో వెళ్ళలేదు? ఈ మాటకి సమాధానం చెప్పలేనట్టు చూశాడతడు. నిజంగా అతడంత దూరం ఆలోచించలేదు. ఆయన అలా వెళ్లడం చూసి ఆశ్చర్యంతో అతడికేం తోచలేదు. ఇంట్లో ఎవరికైనా చెప్పాలనిపించింది. శాంతిని లేపాడు. అంత క్రితం శారదమ్మ వెళ్లడం అతడు చూడలేదు. అతడికి నిద్రపట్టక బయటకొస్తే ఆయన పరిగెత్తుకు వెళ్లడం కనిపించింది. శాంతి ఆందోళనగా, కొంపదీసి ముసలైన శ్మశానం దగ్గరికి వెళ్ళలేదు కదూ, మనకి తెలిస్తే వెళ్ళనీయమని అంది. శ్రీరామ్ ఉలిక్కిపడి అంతలోనే, అదే నిజమైతే కారులో వెళ్ళొచ్చు కదా, ఆయనకి డ్రైవింగ్ తెలుసుననుకుంటాను అన్నాడు. ఆయనకెందుకు తెలీదు? ఏమనుకున్నారు ఆయన గురించి? రిటైర్డ్ తహసీల్దార్ ఆయన. మనం కారు చప్పుడికి అడ్డుపడతామని టాక్సీ కోసం వెళ్ళాడేమో. అదే నిజమైతే ఎంతో దూరం వెళ్ళుండడు. పదండి వెళదాం అంది ముందుకు కదులుతూ. శ్రీరామ్ మొదట ఆశ్చర్యపోయి, ఇంత రాత్రి మీరెందుకు? నేనే వెళతాను అన్నాడు. ఆమె ఆగిపోయి, సరే వెళ్ళండి త్వరగా అంది. శ్రీరామ్ గబగబా గ్యారేజ్లో నుండి నౌకరు కుర్రాడు బుజ్జిగాడు వాడుకునే సైకిల్ తీసి బయలుదేరాడు వేగంగా. అతడి ఆలోచనకి, తెలివికి ఆశ్చర్యపోయింది శాంతి. అతడి మీద కలిగిన అనుమానాన్ని తాత్కాలికంగా మరిచిపోయి, నిజంగా శ్రీరామ్ చాలా తెలివైనవాడు అనుకుంది శాంతి.
అది మామూలుగా అనుకోవడం కాదు, కాస్త అభిమానంగా. అందరూ హాయిగా నవ్వుకున్నారు. ఆ ఆనందం రాత్రి కూడా ఏదో జరుగుతుందని మనసులోనే భయపడి ఏదీ జరక్కపోవడం వల్ల కలిగిన ఆనందమా? ఒకరి మీద ఒకరికి తెలియకుండానే కలిగిన అనుమానాలు, తమ తమ అనుమానాలు నిరాధారాలని తేలిపోయినందుక? సైకిల్ వేసుకుని బయలుదేరిన శ్రీరామ్కి ఎదురొచ్చారు శారదమ్మ. ఆవిడ చేతిలో పూజ బుట్ట, మొహం మీద జారికలు కట్టిన కన్నీళ్లు. తెల్లబోయాడతను. ఆవిడ భుజం చుట్టూ తాతగారు చెయ్యేసి నడిపిస్తున్నారు. భయంకరమైన బాధని, వేదనని అనుభవిస్తోన్న ఆమె అర్ధరాత్రి ప్రీతం వెళ్ళిపోయాక ఇక ఇంట్లో ఉండలేక వీధి చివరనున్న వినాయకుడి గుడి దగ్గరికి బయలుదేరింది. తన కొడుకుని మామూలు మనిషిని చెయ్యమని, తనకి గర్భశోకం కలిగించొద్దని వేడుకోవడం కోసం. ఆ పగలు రాత్రి స్పృహ లేదామెకి. ఆమె తల్లి మనసు ఎంత భయంకరమైన వేదన అనుభవిస్తోందో, చిత్రహింస పడుతోందో అందరికీ అర్థమవుతూనే ఉంది. ఆవిడ్ని అక్కడ చూసి తాతగారు తేలిగ్గా ఊపిరి తీసుకున్నారు. ఆయన, ఆరాధన ఒక్కలానే ఆలోచించారు. ఆమె రహస్యంగా శ్మశానం దగ్గరికి వెళుతోందని, అందుకే భయపడ్డారు. తాతగారు ఇంట్లో నుండి వెళ్లడం మాత్రమే చూసిన శ్రీరామ్ శాంతిని లేపాడు. వాళ్ళిద్దరూ కూడా ఆయన రహస్యంగా శ్మశానం దగ్గరికి బయలుదేరాడనే భావించి భయపడ్డారు. హరిశ్చంద్రరావు దంపతులకి ఈ విషయం మర్నాడు ఆరాధన వచ్చినప్పుడు గానీ తెలియలేదు. నాకు తెలియదే అమ్మాయి. రాజులగడి దెబ్బతో భయపడి 2 నిద్రమాత్రలు మింగి పడుకున్నాను. అమాయకంగా అంది లలితమ్మ. చచ్చ, నోర్మి, లేని భయాన్ని తెచ్చుకుని ఏడుస్తావు, కసురుకున్నాడు ఆయన భార్యని. అప్పుడు అక్కడ లేంది శారదం ఒక్కతే. ఇంకా పూజ గదిలో నుండి బయటికి రాలేదావిడ. శ్రీరామ్ శాంతిని లేపి చెప్పడంలో ఉద్దేశం తన మీద అనుమానం రాకుండా, ఒకవేళున్నా తొలగిపోయేలా చూసుకోవడం కోసమా? ఆలోచిస్తోంది ఆరాధన. ఆమెకి హోటల్ రిసెప్షనిస్టు డ్యూటీ దిగి వెళ్లబోయే ముందు ఫోన్ చేసింది. రాత్రి సుమన అనబడే ఆమెను కలుసుకోవడం కోసం ఎవరూ హోటల్కి రాలేదు. కనీసం ఆమెకి ఫోన్ కాల్ అయినా రాలేదు. ఈ విషయం చెప్పి, ఇప్పుడే డ్యూటీలోకి వచ్చిన సోనీకి చెప్పి వెళ్తున్నాను, మీకు ఫోన్లో చెబుతుంది ఎప్పటి వివరాలప్పుడు అంది రిసెప్షనిస్టు సునంద. అలా వద్దు, నేనే ఫోన్ చేసి కనుక్కుంటూ ఉంటాను, ఇంట్లోనే ఉంటాను కదా అంది ఆరాధన. ఓకే, సోనీతో చెబుతాను, బాయ్ అంది సునంద. శ్రీరామ్ మళ్ళీ ఇప్పుడు కలుస్తాడా ఆమెను ఆలోచిస్తోంది ఆరాధన. అయినా తాతగారు ఎలా పరిగెట్టారని ఆశ్చర్యంగా అన్నాడు శ్రీరామ్. మరేమనుకున్నావు మనవడా, మా బలం శక్తి మీ కుర్రాళ్ళకి రమ్మన్నా వస్తాయా గర్వంగా అన్నాడు తాతగారు. శ్రీరామ్ నవ్వాడు. ఇతడి నవ్వు చాలా బాగుంటుంది అనుకుంది శాంతి. తాతగారు మీకెన్నేళ్లు చనువుగా అడిగాడు శ్రీరామ్. 80 గర్వంగా చెప్పాడాయన. ఈసారి శాంతి అడిగింది. ఇంకెన్నేళ్లు బ్రతకాలనుంది తాతయ్య నీకు? బ్రతికినన్నేళ్లు తక్కువని చెప్పాడాయన. వాట్? అదిరిపడ్డట్టయింది శాంతి. ఎస్, దర్జాగా అన్నాడాయన. అన్యాయం తాతయ్య, నిన్న మొన్న పుట్టిన వాళ్ళం మరో 25 ఏళ్లు బతకగలిగితే గొప్ప అనుకుంటుంటే ఇంకా బ్రతికి ఏం చేయాలి తాతయ్య నువ్వు అంది శాంతే ఆశ్చర్యంగా. అంతా నవ్వారు. శాంతి, ఏంటా పెద్ద మాటలు? అప్పుడే వచ్చిన శారదమ్మ కోపంగా మందలింపుగా అంది. పర్లేదమ్మా, తాతయ్యకి ఏం కోపం రాదు గారంగా అంది. అంతా నవ్వేశారు. శ్రీరామ్ అనుకున్నాడు, ఈ తాతగారి పుణ్యమా అని ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొంతైనా హుషారుగా ఉండగలుగుతున్నారు ఈ ఇంట్లో వాళ్ళు, నవ్వగలుగుతున్నారు కూడా అని. తాతగారు అడిగారు, ఆరాధన, మనిషి ఎందుకు ఎక్కువ కాలం జీవించగలుగుతున్నాడు? ఇంకా ఎక్కువ కాలం బ్రతకడానికి, కోరుకున్నంత కాలం బ్రతకడానికి ఏదైనా మార్గం చూపిస్తుందా సైన్సు? చెప్పమ్మా. అమ్మో, ఎంత ఆశో తాతయ్యకి. శాంతి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యం నటించింది. సహజం, నా వయసొచ్చాక నీకు తెలుస్తుందిలే మనవరాలా అన్నాడాయన నవ్వుకుంటూ. పర్వాలేదు, అయిన వాళ్ళు ఆప్తులు దగ్గరుంటే శాంతి బాగానే అలరి చేస్తుంది అనుకున్నాడు శ్రీరామ్. చెప్పు ఆరాధన, తాతగారు మళ్ళీ అడిగారు. ప్రాణి దీర్ఘాయుషుకు ఒక హార్మోన్ శరీరంలో ఎక్కువ పరిణామం కలిగి ఉండడమే కారణమని పరిశోధకులు మొట్టమొదటిసారిగా ధృవీకరించారు. ఈ సహజ హార్మోన్ని పెంచడానికి మార్గాలు అన్వేషించగలిగితే ఆనాటి మనిషి ఆయుష్ని కృత్రిమ పద్ధతుల ద్వారా పెంచడానికి అది దోహదపడుతుందని వారంటున్నారు. ఎడ్రినల్ గ్రంథి ఉత్పత్తి చేసే ఆ హార్మోన్ పేరు డిహైడ్రోసైండ్రోస్టిరోన్ సల్ఫేట్. క్లుప్తంగా దీన్ని థీస్ అంటారు. మనిషిలో సమృద్ధిగా ఉండే కొన్ని హార్మోనుల్లో ఇది ఒకటైనప్పటికీ
ఇది ఏం చేస్తుందో ఇప్పటివరకు స్పష్టంగా తేలలేదు. తీస్ హార్మోన్ పరిణామం అధికంగా ఉన్న వృద్ధుల ఆయుష్ అధికంగా ఉండడం జరుగుతోందని చికాగోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులు కనుగొన్నారు. ముఖ్యంగా గుండె జబ్బుల కారణంగా వీరికి మృత్యువు సంభవించడం జరగదట అంటూ ముగించింది ఆరాధన. కాబట్టి తాతయ్య, మనిషి ఆయుష్ను పెంచే మార్గాలను ఇంకా కనుగొనడం జరగలేదు. అందుకని ఆశలు పెట్టుకోకూడదు. ఆశపడ్డం మానవుడి సహజ ప్రథమ గుణమే అయినా అంటూ తను అందుకొని అల్లరిగా ముగించింది శాంతి. ఆయన నవ్వుతూ, అయితే ఆరాధన, మృత్యు మీద విజయం సాధించడం సాధ్యం కాదా? ఎప్పట్లో గాని ఎప్పటికైనా సరే. ఆ విషయం పట్ల తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంది ఆయనలో. సాధ్యమేనంటారు కొందరు వైజ్ఞానికులు అంది ఆరాధన. ఎలా? కుతూహలంగా అడిగారు. ఇంకోసారి చెబుతాను తాతగారు, నేను వెళ్ళాలి కదా అంది. అవును కదా అమ్మాయి, నీకు డ్యూటీ ఉంది కదా అంది లలితమ్మ. ఆవిడికి ఆరాధన చెప్పిన విషయం ఒక్క మాట అర్థం కాలేదు. తలూపి లేచింది ఆరాధన. ఈవినింగ్ వస్తాను అంటూ వెళ్ళిపోయింది. ఆరాధన ఇప్పుడు ఎక్కడికి బయలుదేరిందో ఆయనకి తెలుసు. శ్రీరామ్ ప్రీతం ఇండస్ట్రీస్ కి చెందిన ఓ ఆఫీసుకు వెళ్లి అక్కడ తన పని ముగించుకుని తిరిగొస్తూ హోటల్లో ఉన్న సుమనని కలుసుకున్నాడు. అతడు వెళ్లేసరికి సుమనతో ఇంకో యువకుడున్నాడు. అతడిని చూసి తనలోని ఆందోళనంతా మయమైపోగా తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు శ్రీరామ్. ఆ తర్వాత ముగ్గురు కలిసి అసలు విషయం గురించి చర్చించుకున్నారు. చివరికి తనే ఒక ప్లాన్ రూపొందించాడు శ్రీరామ్. రేపు ఉదయం 10 గంటలకి రెడీగా ఉండండి అన్నాడతను. అర్ధరాత్రి అయితే బాగుండదా? ఆమె అడిగింది. వద్దు, ఒకవేళ తెలుసుకోగలిగిన పగలైతేనే ఏ అనుమానం రాకుండా ఉంటుంది. అవసరమైతే తిరగబడ్డానికో ఎదురు దెబ్బ తీయడానికో అవకాశం ఉంటుంది. కనీసం తప్పించుకోవడానికైనా నవ్వాడు శ్రీరామ్ అదోలా. తర్వాత లేచాడు. ఆ జంట అతడితో వచ్చారు బయటిదాకా. రిసెప్షనిస్టు సోని వాళ్ళని గమనించింది. శ్రీరామ్ కారెక్కుతూ కూడా హెచ్చరించాడు వాళ్ళని, సరిగ్గా రేపు ఉదయం 10 గంటలకి ఆలస్యం చెయ్యొద్దు అని. ఆ మాటలు ఆ దోపుల్లో ఉన్న ఇంకో వ్యక్తి కూడా స్పష్టంగా విన్నాడు. శ్రీరామ్ వెళ్ళిపోయాక సుమన ఆ యువకుడు కలిసి లోపలికెళుతూ, నిజంగా శ్రీరామ్ చాలా సాహసం చేస్తున్నాడు అందా యువతి. అవును, అతడి ప్లాన్ సూపర్గా ఉంది అన్నాడతడు. ఆటోలో ప్రీతం ఇంటివైపు వస్తూ కళ్ళు మూసుకుని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు శ్రీరామ్. అనుకుంది అనుకున్నట్టు జరుగుతుందా? వాళ్ళకి తన మీద అనుమానం వచ్చి ఉంటుందన్న సంగతి అతడికి తెలుసు. అతడు ఇంటికి చేరుకునేసరికి అతడి కోసం అసహనంగా ఎదురు చూస్తున్నాడు ఒక వ్యక్తి. మీకోసం ఒక ఆయన వచ్చారు, చాలాసేపుగా ఎదురు చూస్తున్నారు. పేరు జగన్మోహన్ రావు గారట. అతన్ని చూడగానే చెప్పింది శాంతి. ఆ పేరు వినగానే పక్కలో బొంబు పడ్డట్టు అదిరిపడ్డాడు శ్రీరామ్. అది శాంతి స్పష్టంగా గమనించింది. ఇంకోసారి శ్మశానం దగ్గరికి వెళ్లాలనిపించింది ఎందుకనో ఆరాధనకి. తాతగారికి చెప్పింది. నేను వస్తానమ్మా అన్నాడాయన. వద్దు తాతగారు, మీరు ఇంట్లోనే ఉండండి, కలిసి వెళ్లడం అంత మంచిది కాదు అంది. ముందు వెళ్ళు, నేనొచ్చి కలుస్తాను. అవసరం లేదు తాతగారు, నేను వెళ్ళొస్తాను. శత్రు తెలివైనవాడు, మనం ఆ విషయం గుర్తుంచుకోవాలి అందామె. నిజమేనమ్మా, ఒంటరిగా శ్మశానానికి వెళతావా? ఆమె నవ్వి, దెయ్యాలుంటాయా అంది. అది కాదు. అయినో అంది ఆరాధన. నాకు తెలుసు మీ భయం, అన్ని జాగ్రత్తలతోనే వెళతాను అంటూ తన బ్యాగులో నుండి పిస్టల్ తీసి చూపించింది. ఆయన ఆశ్చర్యపోయి తర్వాత అభిమానంగా చూస్తూ జాగ్రత్త మరోసారి హెచ్చరించాడు. ఆరాధన బయలుదేరింది. ఆమె టాక్సీలో సరాసరి హాస్పిటల్కి వెళ్లి ఓ అరగంట తెలిసిన పేషెంట్స్ ని పలకరిస్తూ డ్యూటీ డాక్టర్లని పలకరిస్తూ గడిపింది. తర్వాత బయటకొచ్చేసరికి ఆమె ఫ్రెండ్ రూప కారు డ్రైవర్తో సహా రెడీగా ఉంది. డ్రైవర్ని వెనక్కి పంపేసి ఆ ఊరు బయలుదేరింది. ఆమె కారు ఆ రోజు సాయంత్రానికి వస్తుంది. ఆరాధన తొందరపడలేదు, నిదానంగా డ్రైవ్ చేస్తోంది. సరిగ్గా గంట తర్వాత అక్కడికి చేరుకుంది. ఆమె వెళ్లి మొదట కాటికాపర్ని కలిసింది. ఆమెను చూసి గుర్తుపట్టాడతను. దండాలమ్మ గారు అన్నాడు భయంగా వినయంగా. బాగున్నావా అడిగింది. తమరి దయ, చేతులు నలుపుకుంటూ అన్నాడు. మళ్ళీ అతడొచ్చాడా ఈ వైపు అడిగింది ప్రీతంనుద్దేశించి. సరిగ్గా తెలదమ్మగారు, రాత్రి మట్టుకు వచ్చినట్టున్నారు. తెల్లారగట్ల వెళుతుండగా చూసా కారులో అని చెప్పాడు. మళ్ళీ ఎవరన్నా వచ్చి ఈ విషయం గురించి అడిగారా? లేదమ్మా, ఊరోళ్ళు అడుగుతుంటారు అప్పుడప్పుడు. వాళ్ళు కాదు, అప్పుడొచ్చి అడిగాడే అతడు గాని పోలీసులు గాని. పోలీసులు రాలేదు.
ఆ అద్దాలైన మొన్నొక పాలి పగలే వచ్చి శ్మశానంలో పగలగొట్టిన సమాధిని, చెట్టుని, పుట్టని ఫోటోలు తీసుకున్నాడు. ఫోటోలు పెట్టితో గుర్తుకొచ్చి చెప్పాడు. అన్ని వివరాలు సేకరించుకుంటున్నాడన్నమాట అనుకొని నిన్నేం అడగలేదా? లేదమ్మగారు. సరే. ఆమె ఓ 20 రూపాయల కాగితం ఇచ్చింది అతనికి. ఆమె కదలబోతుండగా మరిసిపోనా తల్లి అన్నాడు కాటి కాపరి. ఆమె ఆగి ఏంటన్నట్టు ప్రశ్నార్థకంగా చూసింది. మరేమో నా జన్మలో ఎరుగా రాత్రి 9 కాకుండానే శ్మశానంలో దెయ్యాలు లెగెత్తడం చూశానమ్మా. కొరి దెయ్యాలు. కళ్ళు పెద్దవి చేసి వాడు చెప్పిన తీరుకి నవ్వింది ఆరాధన. అబద్ధం కాదమ్మగారు, గుళ్ళో శివయ్య మీదొట్టు. శవాల మధ్యన సమాధుల మధ్యన బతికేటి దెయ్యపోణ్ణి ఎండవే గాని చూసి ఎరగను. పబ్లిక్గా వచ్చి కోరీలు పట్టుకుని శ్మశానమంతా తిరుగుతుండాయి. వాడు చెప్పిన తీరు నిజమనిపించేలా ఉంది. ఎప్పటినుండి? అప్రయత్నంగా అడిగింది. 2 రోజుల నుండి. చీకటి పడితే గుడిసెలో నుండి బయటికి రావడంలే నేను. ఈ మాట ఆరాధనని ఆలోచనలో పడేసింది. కదిలిందామె అక్కడి నుండి. అతడి భ్రమ లేక ఆగిపోయింది ఆమె ఆలోచన. శిథిల సమాధి దగ్గరికి చేరుకోవడంతో. కాటికాపరి పిరికి అనుకుంది ఆరాధన. శిథిల సమాధి దగ్గర నిలబడి బాగా పరీక్షగా చూసిందక్కడ. మొన్న తను చూసినప్పటికంటే మట్టి గుట్ట అణిగిపోయింది. కాస్త గోతిలో పడింది. ఆ రోజు కనిపించిన ఎముకలు ఇప్పుడు కనపడ్డం లేదు. చాలాసేపు అక్కడే నిలబడిందామె. మట్టి మీద పాదముద్రలు ప్రీతంవేనా? ఆమె మనసు కలుక్కుమంది. అక్కడి నుండి కదిలి చిట్టికేసర పొదల మధ్యకొచ్చింది. 5 నిమిషాల పాటు కలి తిరిగింది. అక్కడ ఒక దగ్గర కనిపించింది ఆమెకి ఒక కంబళి. వంగి చూసింది. అదే రాజుల్ది. పక్కనే చేతి కర్ర కూడా. వాటిని చూడగానే ఆమె కడుపులో దేవినట్టయింది. దాని మీద నల్లగా ఎండిపోయిన రక్తపు మరకలు. వాటిని తీసుకువెళదామా వద్దా అని ఆలోచించింది క్షణం. చివరికి ఎందుకు అనవసరం అనుకుంది. తేలిపోవడం లేదు. కాపలాకొచ్చిన రాజుల్ని ఎవరో బలవంతంగా ఎత్తుకొచ్చి బలవంతంగా తప్పమన్న చిన్న చప్పుడుతో ఆమె ఆలోచనలు తెగిపోయాయి. కాలి కింద ఎండుపొల్ల విరిగింది. పొదల్లో నుండి యువతలకొచ్చి శిథిల సమాధి దగ్గర ఓ నిమిషం నిలబడింది. యువతలకి వచ్చేబోతుండగా కనిపించిందామెకి. అప్పుడప్పుడే నడిమింటికి పోకుతున్న సూర్యకిరణాల కాంతికి తళతళలాడుతూ సమాధి గోతిలో ఆమె ఓ క్షణం అలాగే చూసింది. తర్వాత వంగి అందుకుంది. సన్నని బంగారు గొలుసుకి వేలాడుతున్న 10 పైసల బెళ్లంతా డైమండ్స్ పొదగబడిన లాకెట్ అది. పరీక్షగా చూసింది. డాలర్ మధ్యలో ఎర్రని కెంపులు. పిఎన్ అన్న అక్షరాల ఆకారంలో చేర్చి అందంగా మలచబడింది. ఈ మధ్య ఎక్కడో చూసిందే తను ఇలాంటి ఏవో అక్షరాలు చెక్కబడిన ఆభరణాన్ని. ఆమెకి వెంటనే స్ఫురణకొచ్చింది. ప్రీతం వేలుకున్న ఉంగరం. అయితే దాంట్లో కేవలం ఎన్ అన్న ఒకే ఒక్క ఇంగ్లీషు అక్షరం ఉంది. ఎన్ అంటే అర్థమేమిటి? పిఎన్ అంటే? ఎంత ఆలోచించినా ఆమెకేమర్థమవుతుంది? గతాన్ని గురించి చెప్పగలిగిన జీవం, శక్తి ఆ లాకెట్కే ఉండుంటే ఆమెకి ఓ కథ చెప్పుండేది. దానికా శక్తి లేదు కాబట్టే ఆ చేతుల్లో అలా ఉండిపోయింది. ఆ గొలుసునెత్తి తన బ్యాగులో వేసుకుందామె. తిరిగి బయలుదేరింది ఆలోచిస్తూ. ఇంటికెళ్ళి హోటల్కి ఫోన్ చేసింది. ఆమె ఎవరో తెలుసుకున్నాక సోనీ చెప్పింది. ఈ ఉదయం ఓ యువకుడు ఓ సూట్ కేసుతో హోటల్కి వచ్చాడు. రిసెప్షన్లో ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయి రూమ్ తెలుసుకుని వెళ్ళాడు. డాక్టర్ ఆరాధన. మరో గంట తర్వాత మరో యువకుడొచ్చాడు. అతడు వాళ్ల గదిలో ఓ గంట ఉన్నాడు. తర్వాత మొదటి యువకుడు ఆ యువతి కలిసి అతన్ని సాగనంపారు. కాసేపు ఆగి ఆ యువకుడు వెళ్ళిపోయాడు. అంతకు మించి ఆమె బయటికి ఫోన్ కూడా చేయలేదు. మా ఆపరేటర్కి చెప్పుంచాను. థ్యాంక్ యూ మిస్ సోనీ అంది ఆరాధన. తర్వాత అడిగింది. మొదటి యువకుడు ఎలా ఉన్నాడు? తెల్లగా బాగా పొడుగ్గా ఉన్నాడు. 25 ఏళ్ల వయసుంటుంది. జీన్స్ ప్యాంటు, టీషర్టు. శ్రీరామ్ కాదు. రెండో యువకుడు అడిగింది. చామన ఛాయ, కర్లింగ్ హెయిర్, హైటు 5'8", కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్నాడు. స్మార్ట్ గై. అతడు శ్రీరామ్. మరోసారి ఆమెకి థ్యాంక్స్ చెప్పి ఫోన్ పెట్టేసింది ఆరాధన. 5 నిమిషాలాగి ఇంకో నెంబర్ రింగ్ చేసింది. శ్రీరామ్ని నీడలా అనుసరించే వ్యక్తి ఎత్తాడు ఈసారి. ఆరాధన కంఠం వినగానే 10 గంటలప్పుడు శ్రీరామ్ హోటల్ దగ్గరికి వెళ్లడం, సుమనతో ఇంకో యువకుడితో కలిసి రావడం, చివరగా వాళ్ళు అనుకున్న మాట. సరిగ్గా రేపు ఉదయం 10 గంటలకి, ఆలస్యం చెయ్యొద్దు అని చెప్పాడు. అతడు వెళ్ళాక లోపలికి వెళుతూ ఆ యువతి యువకుడితో అన్నమాట.
నిజంగా ప్రీతం చాలా సాహసం చేస్తున్నాడు అంది. దానికి అతడు అవును, శ్రీరామ్ ప్లాన్ సూపర్గా ఉంది అన్నాడు. ఈ మాట విని ఉలిక్కి పడింది ఆరాధన. ప్లాన్? ఏం చేయబోతున్నాడు రేపు శ్రీరామ్? ఎక్కడున్నాడు శ్రీరామ్ ఇప్పుడు? ప్రీతం ఇంట్లోనే. వెంటనే ప్రీతం ఇంటికి బయలుదేరి వెళ్లాలన్న ఆలోచనని బలవంతంగా అణుచుకున్నామే. తను ఇలా రోజుకి 10 సార్లు వెళితే శత్రువు అనుమానిస్తే ఇది తప్పు. అనుమానించే పరిస్థితి దాటిపోయి జాగ్రత్త పడే పరిస్థితికి చేరుకుని ఉండొచ్చు బహుశా అనుకుంది. ఆమె ఆలోచిస్తూనే ఉంది చాలాసేపటి వరకు. ఈ రాత్రి ప్రీతం ఇంట్లో గడపాలని, వీలైతే ప్రీతంతో శ్మశానం దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకుంది గట్టిగా ఆమె. అది ఆ ఇంట్లో అందరికీ తెలిసేలా శ్రీరామ్తో సహా. అప్పుడు చూడాలి తెరచాటు నుండే శత్రువులోని రియాక్షన్ ఎలా ఉంటుందో. అయితే ఒక్కరుగా కాదు, 2-3గా వెళ్ళాలి అంతే. ఇలా నిర్ణయించుకున్నాక కాస్త మనసు తేలిక పడింది. తమ వంట మనిషికి ఓ వారం రోజులు సెలవిచ్చి పంపించింది. తను ఏమీ వండుకోలేదు. కిచెన్లోకి నడిచి ఓ ఆమ్లెట్ వేసుకుంది. బ్రెడ్ పీసెస్ 4 తీసుకుంది. ఫ్రిడ్జ్లోంచి పాలు తీసుకుని వెచ్చబెట్టుకుంది. ఆ పూటకి ఆమె లంచ్ అయిపోయింది. రాత్రికి ఎలాగూ నిద్ర ఉండదు అనుకుంటూ ఫోన్ దగ్గరే ఈజీ చైర్లో వాలి కళ్ళు మూసుకుంది. ఆమె చెప్పినట్టు ఆమె మాట వినే మెదడు శరీరాన్ని నిద్రలోకి జరిచింది. ఆ సాయంత్రం దాకా చాలా గాఢ నిద్రపోయిందామె. తన ఎదురుగా కూర్చున్న వ్యక్తి వైపు పరిశీలనగా చూశాడు శంకారావం చీఫ్ ఎడిటర్. సోడా బుడ్డి కళ్లద్దాలు, చిక్కిరి బిక్కిరిగా గెడ్డం జుట్టు, పీలగా తెల్లగా. ఆరాధన చెప్పిన పోలికలు సరిపోయాయి ఇతడికి. నిన్న ఉదయం పేపర్లో ప్రకటనిచ్చాక ఆయన్ని డైరెక్ట్గా కలవడానికొచ్చిన 56వ వ్యక్తి అతడు. ఎస్, చెప్పమన్నట్టు చూశాడాయన. నా పేరు శ్రీ సా అన్నాడతను. నా గురించి ఆయన అడ్డమొచ్చి అవసరం లేదు, నీలో మాకు కావలసిన ప్రతిభ ఉందని నాకు నమ్మకం కలిగిస్తే చాలు అన్నాడు ముక్తసరిగా. శ్రీసాకి వెంటనే ఏం మాట్లాడాలో తోచలేదు. కొద్ది క్షణాల తర్వాత అన్నాడు, నేను ఈ మధ్య సొసైటీలో మంచి పలుకుబడి ఇమేజ్ కలిగిన ఓ గొప్ప వ్యక్తికి సంబంధించిన కొన్ని రహస్యాల్ని తెలుసుకోగలిగాను అన్నాడు. అతడు ఎవరన్నది నువ్వు తెలుసుకోగలిగిందేంటన్నది తెలుసుకోవడానికి ముందు నువ్వు తెలుసుకున్న విషయాలు సంచలనాన్ని సృష్టించగలవా లేదా అన్నది చెప్పు అన్నాడాయన. ఈసారి ఉత్సాహంగా అన్నాడు శ్రీసా. చిన్నగా కాదు, బ్రహ్మాండంగా సెన్సేషన్ క్రియేట్ చేయగలిగిన రహస్య వివరాలు సేకరించగలిగాను. ఇన్వెస్టిగేషన్ చేసి మరీ. అయితే నువ్వు ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ అన్నమాట. గుడ్. ఆయన నవ్వాడు. ఉప్పొంగిపోయాడు శ్రీసా. ఒక్క విషయం గమనించాలి సార్, ఇది పాలిటిక్స్కి సంబంధించిన విషయం కాదు. అయి ఉండనవసరం లేదు అన్నాడాయన. మాకు కావలసింది సెన్సేషనలిజం ద్వారా జనాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేయడం. నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా, సిన్సియర్గా చెబుతున్నాను. విను, అర్థం చేసుకో. నువ్వు ఎవరి గురించైనా చెప్పు, అది జనాల్లో సంచలనాన్ని సృష్టించగలిగి ఉండాలి అంతే. శ్రీసా సంతోషంగా ముడుచుకున్నట్టు కూర్చున్నవాడు కాస్త ముందు కొంగి, సార్, మీకు మన మిగతా పేపర్లు చూసే అలవాటు ఉందనుకుంటాను అడిగాడు. లేదు అన్నాడాయన. తెలుగు పేపర్లు చూడను, శంకారావం తప్ప. ఇంగ్లీషు మాత్రం అన్నీ చదువుతాను. అవే కదా చదవాల్సింది అదోలా నవ్వాడు. శ్రీసాకి ఆ మాటల్లో అర్థం బోధపడలేదు. అయినా దాని గురించి పట్టించుకోకుండా, అయితే మీకు నేను చెప్పబోయే విషయం గురించి ఏమాత్రం తెలిసి ఉండదనుకుంటాను. నేను దాన్ని గురించి మీకు చెప్పబోయే ముందు మిమ్మల్ని నుండి ఓ విషయం తెలుసుకోవాలి. వాట్స్ దట్? నేను సేకరించిన విషయం మీకు బాగా నచ్చిందనుకోండి, కానీ ఆ వార్తల్లోని వ్యక్తి మీకు ఆప్తుడైతే పర్వాలేదు. నాకు కావలసింది సెన్సేషన్ని క్రియేట్ చేయగల వార్తలే గాని వార్తల్లోని వ్యక్తులు ఎవరా అన్నది కాదు. నా కొడుకైనా సరే ఆ వార్తల్ని ప్రచురించడానికి నేను జంకను. నేను బిజినెస్ మ్యాన్ని. ప్రతి విషయాన్ని డబ్బు దృష్టితో ఆలోచిస్తాను. నీకా సందేహం అక్కర్లేదు. నువ్వు చెప్పబోయే వ్యక్తి నాకెంతటి ఆత్మీయుడైనా సరే నువ్వు చెప్పిన విషయం చెప్పినట్టు పేపర్లో ఎక్కిస్తాను. ఏంటది? ఆయన ఎవరా వ్యక్తి అని అడగకుండా జాగ్రత్త పడ్డాడు. శ్రీసా నోరు విప్పకముందే గత 10 ఏళ్లుగా శంకారావాన్ని దాటి ఏ పత్రిక ముందుకు పోలేకపోవడానికి కారణమేంటో తెలుసా? నాకు కావలసింది పచ్చి నిజాలే కాదు, కట్టుకథలు కూడా. శంకారావాన్ని కథన పత్రిక అని ఎవరైనా అన్నా నేను బాధపడ్ను. నిజమదే. నువ్వెంత అద్భుతంగా ఎవరికీ చిక్కకుండా కథని అల్లావనే దాన్ని బట్టి శంకారావంలో నీకు స్థానం, తర్వాత అది సృష్టించే సంచలనం యొక్క ప్రాముఖ్యతను బట్టి నీకో స్థాయి లభిస్తాయి. నా విజయ రహస్యం ఇదే. సిన్సియర్గా ఉంది ఆయన మొహం. ఆశ్చర్యపోయాడు శ్రీసా.
మహా మేధావి అయిన ఆయన బుట్టలో పడిపోయాడు. గొప్ప విషయాలు రహస్యాలే అయి ఉన్నక్కర్లేదు. మన మధ్యలోనే జనాన్ని పట్టి ఊపి వేయగల సంఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. వాటిని అందంగా మసాలాలతో చెప్పగలిగితే చాలు. ఈ మసాలాల జాడ్యం న్యూస్ పేపర్లకి ఎప్పుడింతగా పాకింది అన్న ఆలోచన, ఆశ్చర్యం శ్రీసాకి కలగకపోవడం అతడి తప్పు కాదు, ఆయన తెలివి మాత్రమే. శ్రీసా ముందు కొంగి చెప్పడం ప్రారంభించాడు. ప్రీతం పేరు మాత్రం చెప్పకుండా తను తెలుసుకోగలిగిన రహస్య వివరాలకు 100 కల్పనలు జోడించి తయారు చేసిన కథ అతడు ఎంత అద్భుతంగా చెప్పాడంటే అంత మేధావైన ఆయన కూడా నిజమేనేమో అన్నంతగా ఆశ్చర్యపోయాడు. వండర్ఫుల్ అన్నాడు అంతా విని. నీకు చాలా గొప్ప భవిష్యత్తుంది. ఇంత బాగా చెప్పగలిగిన వాడివి ఇంకా బాగా రాయగలవన్న నమ్మకం నాకు ఏర్పడింది. రేపటి నుండి ప్రారంభిద్దామా? ఉత్సాహంగా అడిగాడు. శ్రీసా శరీరం గాల్లో తేలిపోతున్నట్టు అనిపించింది. ఇంకో 2 రోజులు టైం ఇవ్వండి సార్, ఇంకా నిజాలు తెలుసుకుంటాను. నీ ఇష్టం. ఏవి నువ్వు తీసిన ఫోటోలు? శ్రీసా తన ఒళ్ళో ఉన్న ఫైల్లో నుండి ఓ కవర్ తీశాడు. సార్, ఈ ఫోటోల్లోని వ్యక్తిని చూసి మీరేమీ వెనకాడరుగా? ఇంకా సందేహం తీరలేదు అతడికి. నాన్సెన్స్, ఏంటి మూర్ఖత్వం? నా కొడుకైనా వెనకాడేది లేదని చెప్పానా లేదా? ఆయనకసలు కొడుకు లేరు, అది వేరే విషయం. అది శ్రీసాకి తెలీదు. కవరు ఇవ్వడక్కట్టే ముందు చెప్పాడు. అతడు ప్రముఖ వ్యాపారవేత్త ప్రీతం. మొదట అదిరిపడ్డట్టు నటించాడాయన. తర్వాత నమ్మలేనట్టు చూస్తూ వాట్ యు సే అన్నాడు. నిజం సార్, నేను చెప్పిన కథ కాస్త కల్పితం ఉంటే ఉండొచ్చు అన్నాడు కాస్త భయంగా, అనుమానంగా చూస్తూ. హఠాత్తుగా ఆవేశంతో ఉణికిపోవడం ప్రారంభించాడాయన. అది చూసి బెదిరిపోయాడు శ్రీసా. ఆ కోపం, ఆవేశం తన మీదనని, ఆయన్ని నమ్మి అంత గొప్ప రహస్యాల్ని చెప్పినందుకు తనని తానే నిందించుకోబోయాడు. అంతలోనే ఆయన గోల్డెన్ ఛాన్స్ అరిచినట్టే అన్నాడాయన. బిత్తరపోయాడు శ్రీసా. ఆ బస్టర్ని సాధించడానికి, నా కసి తీర్చుకోవడానికి ఇది నిజంగా సువర్ణ అవకాశం. ఏంటి? నమ్మలేకపోయాడు శ్రీసా. మీకు ప్రీతం మీద కసా? కసే కాదు, పగ కూడా అక్కసుగా అన్నాడు. మీకు అతడు మంచి ఫ్రెండ్ అనుకుంటానే. నమ్మలేనట్టు అన్నాడు. 6 నెలల క్రితం సంగతిది. తను కొత్తగా ప్రారంభించిన టెక్స్టైల్స్ మిల్స్ లో నాకు షేర్స్ ఇస్తానని ఆనందరావుకిచ్చి మోసం చేశాడు. ఆనందరావు ఆంధ్ర నవత డైలీ చీఫ్ ఎడిటర్. పెద్ద శత్రువు వ్యాపారపరంగా ఈయనకి. ఎగిరి గంతేశాడు ఈ మాట విని శ్రీసా. ఒక్క దెబ్బకి 4 పిట్టలు. తనకి శంకారావంలో గొప్ప స్థానం, పేరు. ప్రీతం మీద పగ సాధించొచ్చు. అటు ఈయనకి వ్యాపార రీత్యా, వ్యక్తిగతంగా కూడా లాభం. 4 birds in 1 shot. అతడు శ్మశానంలో తీసిన ఫోటో, సమాధి మీద ప్రీతం, కారులో ప్రీతం, శ్మశానం దగ్గర కారు, కారులో నుండి దిగుతున్న ప్రీతం. అవి చూసి ఆయన అవాక్కైపోయాడు మనసులో. నువ్వు పత్రికల పాఠకుల అదృష్టం బాగోక రచయితవి కాలేకపోయావు. అది రచయితల అదృష్టం. నీకు చేయుతనిస్తే మహా రచయితవి మాత్రం అవుతావు. జర్నలిస్టు అయ్యే విషయం అలా ఉంచి అప్పుడు నీ ముందు నేటిమెట్టి రచయితలంతా సుడిగాలిలో గడ్డిపోచల్లా చెల్లా చెదిరైపోక తప్పదు. నీకా దృష్టి లేదు కాబట్టి బ్రతికి బట్టకట్టిపోయారు అనుకున్నాడు. నువ్వు స్వార్థపరుడివి కాకపోతే నిన్ను రచయితను చేద్దును అని కూడా అనుకున్నాడు. తర్వాత 2 రోజుల తర్వాత ఇది యథార్థ కథే పేరుతో ప్రారంభిద్దాం సీరియల్లా. ఓ 10 రోజుల పాటైనా రాయి. 2 రోజులకో ఫోటో వేద్దాం అన్నాడు. శ్రీసా ఉక్కిరిబిక్కిరైపోతూ అలాగే సార్, మీరీ ప్రయోగం వెనకట్టుకొకసారి చేశారనుకుంటాను అన్నాడు. అవును, ఇది యథార్థ గాథ పేరుతో చేశాను. ఇప్పుడు ఇది యథార్థ కథే అంటూ కొత్త శీర్షిక ప్రారంభిద్దాం, ఓకే అన్నాడు. ఓకే సార్, ఈ లోపల వీలైనన్ని కొత్త విషయాలు సేకరిస్తాను అంటూ లేచాడు శ్రీసా. గదిలో కూర్చుని ఆలోచిస్తే 5 నిమిషాల్లో 6 వివరాలు సేకరించగలవు అనుకున్నాడాయన. శ్రీసా గాలిలో తేలిపోతూ వచ్చి ఓ వైన్ షాప్లోకి వెళ్లి బరువుగా ఉన్న సంచితో తన రూంలోకి వచ్చాడు. వచ్చి కూర్చోవడం. రాత్రి 8 దాకా తాగుతూనే ఉన్నాడు. సరిగ్గా 8 లేచి ఆ శ్మశానం ఉండే పల్లెటూరు బయలుదేరాడు. అందుకోసమే, ధైర్యం కోసమే అతడు ఒళ్ళెరకుండా తాగింది. శ్రీసా పత్రికాఫీసులో నుండి బయటకొచ్చిన వెంటనే ఓ మనిషి అతడిని వెంబడించి వెళ్లి గంటలో తిరిగొచ్చాడు. అతన్ని గురించిన ఫుల్ పర్టికులర్స్తో. గుడ్ ప్రోగ్రెస్. ఆ మనిషిని మెచ్చుకుని ఆరాధనకి ఫోన్ చేశాడు శంకారావం ఎడిటర్ గారు. అప్పుడు సమయం 6:30 PM. ఆ సమయంలో ఆరాధన ఇంట్లో లేదు. అంతకు అరగంట క్రితమే ప్రీతం ఇంటికి వెళ్ళింది.
మళ్ళీ ఆయన అరగంటకు ఒకసారి ఆరాధన కోసం ప్రయత్నించాడు. లాభం లేకపోయింది. ఫోన్ ఎవరూ ఎత్తలేదు. ఆయన ప్రీతం ఇంటికి ఫోన్ చేద్దామా అని ఆలోచించాడు. మళ్ళీ ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. అదే ఆయన చేసిన పొరపాటు. ప్రీతం ఇంటి ముందు లాన్లో చైర్స్లో కూర్చునున్నారు. శారదమ్మ, లలితమ్మ తప్ప ఇంట్లో ఉన్న మిగతా నలుగురు. బయట నుండి వచ్చిన ఆరాధన, రూప కాలిఫోర్నియా వెళుతుంది ఎల్లుండే. పాస్పోర్టు, వీసా అన్నీ రెడీ అయిపోయాయి. ఆరాధనతో గడుపుదామని ఆమె ఇంటికొచ్చింది. అప్పటికే ఆరాధన కారులో ఎదురు పడింది. సరే, ప్రీతం ఇంటికి నేను వస్తాను పద అంటూ బయలుదేరింది రూప. అతడికి నా ప్రయాణం సంగతి చెబుతాను. నా ఫ్రెండ్ అయిన నీ వుడ్బీ కదా అంది కొంటిగా నవ్వుతూ. బలవంతంగా నవ్వింది ఆరాధన. ప్రీతం ఇప్పుడు ఆమెతో మాట్లాడగలిగే స్థితిలో లేడని ఆమెకెలా చెప్పడం? తప్పనిసరిగా తీసుకొచ్చింది తనతో. ఇంట్లో కడుగు పెడుతూనే శాంతి ఆరాధన సంజ్ఞని గుర్తించి, అరే వదినా, అన్నయ్య 2 నిమిషాల క్రితమే బయటికి వెళ్ళాడు. వచ్చేసరికి పొద్దుపోతుందని చెప్పాడు. తను ఎక్కడికి వెళుతోందో కూడా చెప్పలేదు. నువ్వు వచ్చే ముందు ఫోన్ చేయాల్సింది కదా అంది. అరే, ఆరాధనంటే వెరీ బ్యాడ్ లక్. కొంటిగా ఆరాధన వైపు చూసింది రూప. రూప తన క్లోజ్ ఫ్రెండ్ అయినప్పటికీ ఆ అమ్మాయికి ఈ విషయం తెలియడం ఇష్టం లేకపోయింది ఆరాధనకి. అందరూ లాన్లో కూర్చున్నారు. శ్రీరామ్ కూడా వచ్చాడు. శాంతి టీ, బిస్కెట్స్ తెచ్చింది. ఒక్క రూప తప్ప అందరి మనసుల్లోనూ ఆలోచనలు. తామిలా హాయిగా నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అక్కడ ప్రీతం పిచ్చివాడిలా ఒంటరిగా. ఆరాధన హృదయం కలుక్కుమంది. గుండెల్లో పేరుకుపోయిన దిగులు. ఆరాధన అందరి అమ్మాయిల్లాంటి బేల అయ్యుంటే కళ్ళ నుండి బయటపడి ఉండేదేమో. అలా ఏడవలేకపోవడం ఎంత దురదృష్టం. రోజు రోజుకి నీరసించిపోతున్నాడు ప్రీతం. మొహం పీక్కుపోతోంది. తనని చూసి విసుక్కున్నాడు. ఎలాంటి వాడు ఎలా అయిపోయాడు? తొలిసారి అతడితో ఇంటికొచ్చినప్పుడు, అతడి రూంలో కూర్చున్నప్పుడు హఠాత్తుగా, ఆరాధన, నిన్ను ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది ఇప్పుడు అన్నాడు. తను ఉలిక్కి పడింది. అతడు మొహం సీరియస్ గా పెట్టుకున్న కళ్ళల్లో కొంటెదనం. తన మొహం ఎర్రబడింది. నువ్వు మామూలు అమ్మాయివై ఉంటే చెప్పకుండానే ఆ పని చేసి ఉండేవాణ్ణి. కానీ నువ్వు ఆరాధనవి. ఏం చేయను? ఆ ధైర్యం చేయలేకపోతున్నాను. అయితే ఎప్పుడో చేసేస్తాను. ఆ అల్లరిలో ఆరాటాన్ని గ్రహించినట్టు ఉండిపోయింది తను. అతడి మొహంలోని నిరాశని గ్రహించి కూడా. కాని అతడు సభ్యతను, సంస్కారాన్ని మరిచిపోలేదు. ఇంకొక రోజు నాకు చాలా ఈర్షగా ఉంది అన్నాడు. ఓ సినిమా చూసొస్తున్నప్పుడు. ఎందుకు? ఎవరి మీద? అర్థంకా కడిగింది. ఆ పిక్చర్లోని ది గ్రేట్ ఓల్డ్ హీరోని చూస్తే. 60 ఏళ్ల వయసులో 16 ఏళ్ల పొడుచు పిల్లని ఎంత గాఢంగా ఎముకలు పిండేయేలా కౌగిలించుకోగలిగిన అదృష్టానికి. ఇలా పరోక్షంగా తన కోరికని, ఆరాటాన్ని తెలియజేసేవాడు. తన నుండి గ్రీన్ సిగ్నల్ లభించలేదని నిరుత్సాహపడేవాడే గాని తన హద్దుల్ని దాటేవాడు కాదు. అందుకు తనోసారి ఏదో మైకంలో థ్యాంక్స్ చెబితే, ఇదేం గొప్ప ఆరాధన, నేను టీనేజ్ కుర్రాణ్ణా? తొందరపడడానికి నన్ను నేనెలా అదుపులో పెట్టుకోవాలో నాకు తెలుసు అంటూ నవ్వాడు. ఇప్పుడు అతని కౌగిలిలో తలదాచుకోవాలనుంది తనకి. అతడి ముద్దుల్లో కరిగిపోవాలనుంది. ఎందుకిలా అనిపిస్తోంది? అతడిని తనెంత అభిమానించింది. కాస్త ఆలస్యంగానైనా తన సొంతం అవుతాడన్న నమ్మకం ఉండబట్టి అప్పుడు అతన్ని గీత దాటనీలేదా తను? ఇప్పుడు అతడు తనకి దక్కడన్న అనుమానం, భయం తనలో ప్రవేశించడం వల్ల ఇలా ఆలోచిస్తోందా? ఈ ఆలోచన ఆమె గుండెను వణికించింది. నో, పైకే పెద్దగా అరవబోయి నిగ్రహించుకుందామే. లేదు లేదు, అలా జరగదు. ప్రీతంని తను దక్కించుకుంటుంది. ప్రీతం తన వాడెప్పటికీ. బేలగా మారిపోతోంది ఆమె గుండె. అది కరిగి నీరవుతుందని భయపడిందామె. ఆనందించింది కూడా. ఆరాధన తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి చాలా కష్టపడింది. కొద్ది నిమిషాల్లోనే రూప, తాతగారు మంచి ఫ్రెండ్ అయిపోయారు. ఇద్దరికీ ఆసక్తి సైన్స్కు సంబంధించిన విషయాల మీద కావడంతో పక్క వాళ్ళని మరిచిపోయారు. అది ఆరాధన అదృష్టం. హఠాత్తుగా తనని రూప కుదపడంతో ఈ లోకంలోకి వచ్చింది ఆరాధన. ఏం కలలు కంటున్నావు తల్లి? మా ప్రశ్న వినబడలేదా అంది. ఏంటి? సర్దుకుంటూ అడిగింది. మనిషి మరణించినా అతడిలోని జీవగ్రంథులు 40 గంటల పాటు పనిచేస్తాయి అంటున్నారు తాతగారు. ఎక్కడో చదివారట. ఇంపాసిబుల్ అంటున్నాను నేను అంది. శాంతికి చిరాకేసింది. మృత్యువుని గురించి ఆ సమయంలో చర్చించడం ఆ అమ్మాయికి ఇష్టం లేదు. అది గ్రహించింది శ్రీరామ్ ఒక్కడే. తలూపింది ఆరాధన. 40 గంటలు కాదు, 120 గంటలు అంది. వాట్? ఇంతెత్తున ఎగిరిపడింది రూప. నిజమా అమ్మా? తాతగారు సంభ్రమంగా అన్నారు.
అవును, మనిషి మరణించగానే అతడి శరీర ఉష్ణోగ్రత 98.2 డిగ్రీల ఫారెన్హీట్ నుండి ప్రతి గంటకి 1.5 ఫారెన్హీట్ చొప్పున క్షీణించడం జరుగుతుంది. రక్తం చర్మంలోకి కూరుకుపోతుంది. ఇలాంటి కొన్ని మార్పులు జరిగినా అతడిలో కొన్ని జీవగ్రంథులు 120 గంటల వరకు పనిచేస్తూనే ఉంటాయి. ఆ వ్యవధిలో క్షీణించిన జీవగ్రంథుల్ని జీవింపజేసుకుంటే చనిపోయిన వ్యక్తి జీవించడం సాధ్యమేనని వైజ్ఞానికుల అభిప్రాయం. వండర్ఫుల్. మానవుడు ఈ పురోగతిని సాధించి మృత్యువును జయించేదెప్పుడో? ఎగ్జైటింగ్గా అంది రూప. ఆరాధన పట్టించుకోలేదు, చెప్పుకుపోతోంది. శరీర విజ్ఞాన శాస్త్రానుసారం మానవ శరీర నిర్మాణం సూక్ష్మ గ్రంథుల ద్వారా జరిగింది. ఈ జీవగ్రంథుల్లో ప్రోటోప్లాజం నిండుంటుంది. ఈ ప్రోటోప్లాజం పరిస్థితి మీద దేహ ఆరోగ్యం, క్షీణత్వం వగేరా ఆధారపడి ఉంటుంది. వీటి పోషణపై కంట్రోల్ సాధించామంటే మన శరీరాన్ని దీర్ఘకాలం సురక్షితంగా ఉంచగలుగుతామని వైజ్ఞానికులు అభిప్రాయపడుతున్నారు. అదే సాధించగలిగితే మనిషి మృత్యువు మీద విజయం సాధించగలిగాడన్నమాటే కదా? తాతగారు ఆసక్తిగా అడిగాడు. శ్రీరామ్ ఆసక్తిగా వింటున్నాడు. శాంతి అయిష్టంగా కదులుతోంది. అవును అంది ఆరాధన. కొన్ని పరిస్థితుల్లో, ముఖ్యంగా గుండె ఆగిపోవడం, పాముకాటు, కరెంట్ షాక్ లాంటి దుర్ఘటనల వల్ల మరణించిన వ్యక్తులకు తక్షణమే తగిన వైద్య చికిత్స లభిస్తే వాళ్ల పునర్జీవనం సాధ్యమేనని వైజ్ఞానికుల దృఢ విశ్వాసం. మానవుడికి ముఖ్యంగా కావలసింది ఆక్సిజన్. దాని లేమి వల్ల క్రమక్రమంగా శరీర అవయవాలన్నీ అచేతనాలవుతాయి. మానవ శరీరాంగాలలో మెదడు అతి సున్నితమైంది. చొప్పున అడ్డుపడింది రూప. మనిషి మరణించాక కూడా మెదడు పనిచేస్తుందా? చేస్తే ఎంతసేపు చేస్తుంది? అదే చెబుతున్నాను అంది ఆరాధన. ఆక్సిజన్ లేకుంటే మెదడు కేవలం 6 నిమిషాలు మాత్రమే యథాప్రకారంగా పనిచేయగలుగుతుంది. ఈ వ్యవధిలో డాక్టర్ ఆక్సిజన్ ఎక్కించి మరణించిన మనిషిని బ్రతికించొచ్చు. ఎందరో శాస్త్రజ్ఞులు ఎన్నో జంతువుల జీవనక్రియని ఆపివేసి మళ్లీ జీవింపజేయగలిగారు. ఆరాధన అంది. ఎందుకో యథాలాపంగా శాంతి వైపు చూసింది. ఆ అమ్మాయి అస్థిమితంగా కదలడం గమనించి చప్పున తను దేని గురించి మాట్లాడుతోందో గ్రహించి తనని తాను నిందించుకుంది. ఆగిపోయావేం? అడిగింది రూప. ఈ రోజుకి ఇంతటితో ముగిస్తాను. ఇంకొకసారి ఎప్పుడైనా చెబుతాను ఇంకొన్ని విషయాలు అంది ఆరాధన. కాదు, ఇప్పుడే చెప్పాలి. మన దేశంలో ఎప్పుడైనా ఇలా మరణించిన మనిషిని బ్రతికించిన సంఘటనలున్నాయా? ఉన్నాయి. మరోసారి చెబుతానన్నానుగా అయిష్టంగా అంది ఆరాధన. రూప ఒప్పుకునేది కాదేమో కాని ఇంతలో చిన్న సంఘటన జరిగిందక్కడ. అప్పుడే చీకటి పడుతోంది. ఇంకా ఆ ఇంటి ఆవరణలో లైట్లు వెలిగించలేదు. ఒకరికొకరు నీడల్లా కనిపిస్తున్నారా చీకట్లో, మసగ్గా. అప్పుడు గమనించింది రూప. హఠాత్తుగా ఆ అమ్మాయి కనిపించింది. ఆ ఇంటి వాతావరణం బాగోలేదని. ఎందుకు అనిపించిందో ఆమెకు తెలీదు. ఇంతలో ఓ గొడ్లగోబ భయంకరంగా అరుచుకుంటూ వాళ్ల నెత్తి మీద నుండి ఎగిరిపోయింది, రెక్కలు టప్టప్లాడిస్తూ. ఉలిక్కి పడ్డారంతా. బాబ్రే, అది గొడ్లగోబే! కంగారుగా అంది రూప. ఆ అమ్మాయికి గుర్తింపుకొచ్చింది తాము మృత్యుని గురించి ఎంతసేపు చర్చించామని. అసుర సంధ్య వేళ, మృత్యువుకి గొడ్లగోబకి దగ్గర సంబంధం. ఇలా అనుకుంటే రూప గుండె జల్లుమంది ఎందుకో. ఆ అమ్మాయి మూర్ఖురాలు కాదు. ఆమెకి మూఢనమ్మకాలు లేవు. చివరికి దేవుణ్ణి కూడా నమ్మదు. ఇప్పుడిలా ఆమె కనిపించిందంటే ఎందుకో ఆమెకే అర్థం కాలేదు. ఇక్కడ హఠాత్తుగా నిస్తేజంగా అయిపోయిన వాతావరణ ప్రభావమా? అంత క్రితం సరదాగా జోక్స్ పేలుస్తూ మాట్లాడిన వాళ్ళు మౌనంగా ఉండిపోయారు. రూప అనీజీగా ఫీల్ అవసాగింది. మృత్యు అంటే మనిషికంత భయం. దేవుడికి భయపడని మనిషి, దెయ్యానికి భయపడని మనిషి, ఈ 2 విషయాల్ని నమ్మని మనిషి ఉంటాడు గాని మృత్యుకి భయపడని మనిషి, మృత్యువుని నమ్మని మనిషి ఉంటాడా? మానవుణ్ణి జయించే ఏకైక శక్తి మృత్యువు. రూపకి నవ్వొచ్చింది. నైరూప్యకి ఇంకా అక్కడ కూర్చోలేననిపించింది. ఆ అమ్మాయికి తెలీదు, ఒక్కో మనిషి ఆలోచనలు, కొన్ని భావాలు కొన్ని సందర్భాల్లో ఎదుటి మనిషి మీద ప్రభావం చూపిస్తాయి. ఇద్దరికీ తెలియకుండానే. అలాగే ఇప్పుడు ఒకరు కాదు, అక్కడ కూర్చున్న అందరి మనసుల్లోని భయాందోళనలు, ఆలోచనలు, బరువు, దిగులు వారి మౌనం ద్వారా పయనించి రూపం మీద తమ ప్రభావాన్ని చూపించాయి. ఎక్కడ చైతన్యం ఉంటుందో అక్కడ రూపం ఉండగలుగుతుంది. ఇంకొకప్పుడైతే ఆమె వాళ్ళని గమనించేదేమో. చీకటి పడింది. వాళ్ల మొహాల్లో భావాలు కనిపించడం లేదు. పైగా ఆ అమ్మాయి దేశం వదిలి వెళ్లే మూడ్లో ఉంది. ఓకే, ఇక నేను వెళతాను ఆరాధన, ప్రీతంకి చెప్పు అంటూ లేచింది. ఆరాధన కూడా లేచింది.
అందరికీ వెళ్ళొస్తానని చెప్పి శాంతి అమ్మకు చెప్పు అంది రూప శాంతితో. తలూపింది శాంతి. తను కారెక్కుతూ ఆరాధనతో అంది రూప. సారీ ఆరాధన, ఎందుకో ఈ వాతావరణంలో ఏమనలేకపోతున్నాను. నాకేమీ బాగా అనిపించడం లేదు. హఠాత్తుగా ఇలా వెళ్ళిపోతున్నందుకు ఏమీ అనుకోకు. ఇట్స్ ఆల్ రైట్ పద అంది. ఆమె గ్రహించింది రూప పరిస్థితి ఇబ్బంది. రేపు ఎయిర్పోర్ట్కి వస్తావుగా? వీలైనంత వరకు రావడానికి ప్రయత్నిస్తాను. నేను రాలేకపోయినా ఏమీ అనుకోకు. ఓకే అంది రూప. ఆమె కారు ఆ ఇంటి ఆవరణను వదిలింది. అమ్మయ్యా, తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది రూప. శాంతితో అంది ఆరాధన. సారీ శాంతి, పరిస్థితిని గమనించకుండా మాట్లాడేశాను అని. ఏంటో వదిన, మృత్యువుని గురించి మాట్లాడడం నాకంత బాగా అనిపించలేదు అంది శాంతి. హరిశ్చంద్రరావుతో అంటోంది లోపల ఆయన భార్య లలితమ్మ. నేను విన్నానులే ఆ అమ్మాయి చెప్పిన మాటలు. ఇన్ని తెలిసిన పిల్ల నిన్న రాజుగారిని బ్రతికించకూడదు. ఆయనకి భార్య అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. నువ్వు దెయ్యమై వచ్చాడని ఎక్కడ భయపడిపోతావోనని చిరాగ్గాని కదిలాడక్కడి నుంచి. ఏం మనిషో, ప్రతిదానికి చిర్రు బుర్రు. నా కర్మ కొద్దీ ఈయనకి పెళ్ళనయ్యాను అని లలితమ్మ అనుకుంటే, ఈ అమాయకురాలతో 30 ఏళ్లుగా కాపురం ఎలా చేస్తున్నానబ్బా అని ఆయన ఆశ్చర్యపోయాడు. వదినా అంది శాంతి. ఆలోచనల్లో ఉన్న ఆరాధన అంది. ఈరోజు శ్రీరామ్ కోసం ఎవరో కొత్త వ్యక్తి వచ్చారిక్కడికి. ఆరాధన ఉలిక్కిపడి ఎప్పుడు? శ్రీరామ్ అప్పుడే లేచి వెళ్ళాడు. తాతగారు, శాంతి, ఆరాధన ఈ ముగ్గురు మాత్రమే ఉన్నారక్కడ. ఈ ఉదయం 10 గంటలప్పుడు. ఇద్దరికి అతడి రూంలో ఏదో గొడవైంది. అదేంటో తెలీదు. నీ అంతు తేల్చుకుంటానంటూ వెళ్ళాడతను. అతడు ఎవరని నేను అడిగితే మా పెదనాన్న అని చెప్పాడు. నాకు నమ్మకం కలగలేదు అసలు అంది శాంతి. ఆరాధన మాట్లాడలేదు. ఈ శ్రీరామ్ వ్యవహారం మిస్టీరియస్గా మిగిలిపోతోంది. రేపైనా ఇతడి విషయం తేల్చేయాలి. తాను ఊహిస్తున్న శత్రువు ఇతడు అయ్యుండొచ్చో కాదో. హఠాత్తుగా ఆరాధనకి గుర్తొచ్చింది. శాంతి, ప్రీతం వేలికి ఏదో ఉంగరం ఎస్ అన్న అక్షరంతో ఈ మధ్య చూస్తున్నాను దాన్ని. ఏంటి దానికి అర్థం? శాంతి ఉలిక్కిపడ్డం ఆ చీకట్లోనూ స్పష్టంగా గుర్తించింది ఆరాధన. నాకు తెలీదొదినా, చెప్పునంది. తర్వాత ఎవరో ఫ్రెండ్ ప్రజెంట్ చేశాడనుకుంటాను, ఏదో సందర్భంలో అంది. మళ్ళీ ఏమో సరిగా తెలీదు అంది. ఆరాధనకు అర్థమైంది ఆమెకి తెలుసునని దాస్తోందని. ఏమై ఉంటుంది? ఆలోచనలో పడింది. శాంతి ఏదో పనున్నట్టుగా లేచి వెళ్ళిపోయింది. తాతగారితో చెప్పింది ఆరాధన. సమాధి దగ్గర తనకి దొరికిన లాకెట్ గొలుసు గురించి. ఆలోచనగా తలు పాడాయన. రాత్రికి శ్మశానం దగ్గరికి వెళ్లాలన్న తన నిర్ణయం కూడా చెప్పింది. ఈసారి పెద్దగానే. లైట్లు వేసి వస్తున్న శాంతి ఆ మాట వింది. నేను వస్తాను అంది చొప్పున. నీ ఇష్టం రా అంది ఆరాధన. నలుగురు వెళితే ఏమవుతుందో చూడాలనుంది ఆమెకి. ఒంటరిగా వెళితే ఏమవుతుందో ఆమెకు తెలుసు. ముగ్గురు ఆలోచనల్లో పడ్డారు. ఇప్పుడు లైట్లు వెలుగుతుండడంతో పట్టపగల్లా ఉందక్కడ పరిసరం. శ్రీరామ్ వచ్చి కూర్చున్నాడు. లలితమ్మ కేకేసింది వాళ్ళని లోపలికి రమ్మని. చలిగల్లో కూర్చున్నారేంటి, రండి లోపలికి. ఈ లంకంత కొంపలో నలుగురు ఒక చోట వండుకుంటే కష్టం అని. ఎవరి భయం వాళ్ళది నవ్వుకుంది ఆరాధన. నలుగురు లేచి లోపలికొచ్చారు. తాము ప్రీతంతో శ్మశానం దగ్గరికి వెళ్ళదలుచుకున్న విషయం హరిశ్చంద్రరావుతో చెప్పారు. ప్రమాదం ఉండదు కదా? ఆందోళనగా అడిగాడాయన. ముగ్గురం వెళుతున్నాం కదా అంకుల్ అంది ఆరాధన. నేను వస్తాను చెప్పున అన్నాడు శ్రీరామ్. ఆరాధన అతడి వైపు చూసి రండి అంది క్షణం ఆగి. లలితమ్మకి శారదమ్మకి చెప్పవద్దు అన్నాడాయన, భయపడతారని. మీరింట్లో జాగ్రత్తగా ఉండండి, మేము వచ్చినంత వరకు బయటికి రావద్దు అంది ఆరాధన. ఏదో అనుమానంతో, కొంత జాగ్రత్తతో. కాస్త బెదిరాడు ఆయన ఈ మాటకి. తర్వాత తను అలా చెప్పాల్సింది కాదనిపించింది ఆమెకి. ఆంటీ, నేను రాత్రికి ఇక్కడే ఉంటాను లలితమ్మతో చెప్పింది ఆరాధన. చిత్రంగా పగలంతా గది తలుపులు తీసుకునుండే ప్రీతం రాత్రైతే మూసుకుంటున్నాడు. అతడు వెళ్లబోయే ముందు అతడి గదిలో కాసేపు ఉండాలన్న ఆరాధన ప్రయత్నం వ్యర్థమైంది. ఒక్కో రోజు రాత్రుళ్ళు అతడు ఆహారం తీసుకోవడం లేదు కూడా. అతడి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు అంతా హాల్లో. అప్పుడు సమయం ఇంకా 10. అందరూ మౌనంగా ఉన్నారు. ఆ నిశ్శబ్దం భరించడానిదిగా తోస్తోంది. నవ్వుతూ నవ్విస్తుండే తాతగారు ఎందుకో చాలా మౌనంగా, గంభీరంగా ఉండిపోయారు. శ్రీరామ్కి చాలా ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి. నలుగురు ప్రీతం వెంట శ్మశానం దగ్గరికి వెళ్లే విషయం శారదమ్మకి చివరి క్షణాల్లో చెప్పదలుచుకున్నారు.
కోడల్ని చెరిచేయి పారిపోయిన బైరాగి మళ్లీ కొంతకాలం తర్వాత తిరిగి రావడంతో ఊళ్ళో భయాందోళనలు నెలకొన్నాయి. ఈసారి బైరాగి ఇంటికి రాలేదు. ఊరవతల శివాలయంలో చేరాడు. క్షుద్ర విద్యల్ని నేర్పమంటూ తన వెంటబడే 10 మంది కుర్రకారుని చేరదీసి ఊరునే నాశనం చేయడం కోసం మహాక్షుద్ర యజ్ఞం తలపెడుతున్నానని, తనకి సాయంగా ఉంటే వాళ్ళని తన శిష్యుల్ని చేసుకుంటానని చెప్పాడు. వాళ్ళు ఎగిరి గంతేసి ఒప్పుకున్నారు. క్షణాల మీద ఈ వార్త ఊరంతా పాకిపోయింది. ఊళ్ళో వాళ్ళు భయపడిపోయారు. అది మరీ కుగ్రామం. జనం అమాయకులు. చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ. తర్వాత అంతా కలిసి ఆలోచించి ఇంటికి ఓ 25 రూపాయల లెక్కన వేసుకుని వచ్చిన మొత్తం సొమ్మంతా బైరాగి దగ్గరికి తీసుకెళ్లి, అయ్యా, ఈ డబ్బు తీసుకుని మా మీద ఆగ్రహాన్ని వదిలిపెట్టు, మమ్మల్ని రక్షించు అని వేడుకున్నారు. బైరాగి శాంతించాడు. మరింత గర్వంగా విర్రవీగాడు. ఈ లోపల అతడి కొడుకు ఈ తండ్రి దుర్మార్గుడి పీడ వదిలించుకోవడం ఎలాగా అని ఆలోచించాడు. ఊరంతటినీ భయపెట్టి అదుపులోకి తీసుకున్న తండ్రి ఆ జబర్దస్తితో తొందరలోనే ఇంట్లోకి జ్వరబడతాడని అతనికి తెలుసు. అప్పటికే తండ్రి శక్తుల పట్ల భయాన్ని లెక్క చేయని తెగింపు వచ్చిందా యువకుడికి. దగ్గర బంధువులతో మేనమామతో కలిసి ఆలోచించి ఒక ప్లాన్ వేశాడు. ప్లాన్ ప్రకారం తనే వెళ్లి తండ్రిని కలుసుకుని ఇంటికి వెళదాం రా నాన్న అని పిలిచాడు ఎంతో ప్రేమగా. బైరాగి గర్వంతో ఉప్పొంగిపోయాడు. తన కొడుకు తనకి భయపడి తన దగ్గరున్న డబ్బుకి ఆశపడి తనని ఇంటికి పిలుస్తున్నట్టుగా భావించాడు. అతడి కళ్ళ ముందు గుండె మల్లె చెండు లాంటి కోడల పిల్ల కదిలింది. మొదట బిట్టు నటించి తర్వాత ఇంటికొచ్చాడు. మధ్యాహ్నం కొడుకు తండ్రికి బ్రహ్మాండంగా విందు చేశాడు. కోళ్లని కోశాడు. పేకల దాకా తాగించాడు. కోడలు ఈ రాక్షసుల్లాంటి మామని తప్పుకొని తిరిగింది. ఇంతలో ఈ కుటుంబానికి దగ్గర బంధువైన శివుడు హైదరాబాదు నుంచి దిగాడు. శివుడికి కూడా బైరాగి మీద పాత కక్ష ఉంది. అతడు విషయం తెలుసుకుని తను బైరాగి పీడ వదుల్చుకోవడంలో ఓ చెయ్యి వేస్తానని వీళ్లతో కలిశాడు. పథకం ప్రకారం పాతాళ భైరవి ఎన్టీఆర్ సినిమాకి వెళదాం రమ్మంటూ బైరాగిని బయలుదేరదీశాడు. బైరాగి కొడుకు, అతని మేనమామ, ఇంకో భార్య వైపు బంధువు శివుడు కలిసి సినిమాకి టౌన్కి వెళ్ళొస్తూ దారిలో బైరాగిని బాగా తాగించారు. తాము తాగారు. తర్వాత నడిచి తమ ఊరికి బయలుదేరారు. అనుకున్న పథకం ప్రకారం తమ ఊరి పొలిమేరల దగ్గరికి రాగానే అక్కడ పొదల్లో దాచున్న కర్రలతో రాళ్లతో బైరాగిని నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపారు. నలుగురు కలిసి గొయ్యి తీసి శవాన్ని దాంట్లో పడేసి రాళ్లు మట్టి కప్పి వెళ్లిపోయారు. అయితే వాళ్ళు ఎంత తాగినా భయంలో కంగారుతో తాము ఎక్కడ అతన్ని కప్పెట్టింది చూసుకోకుండా ఓ పొలం పక్కన కప్పెట్టి అది పెద్ద లోతులేని గోతిలో వెళ్లిపోయారు. అలా ఆ రాత్రికి కోడల్ని తన ఇష్టం వచ్చినట్టు అనుభవించొచ్చు. కొడుకు తనకి భయపడుతున్నాడు అని కలలుగన్న దుర్మార్గుడు, శాడిస్టు, రాక్షసుడు అయిన బైరాగి చరిత్ర అంతమైపోయింది. ఆ మర్నాడు ఊళ్ళో అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి బైరాగి కొడుకు, అతడి బంధువులు బైరాగి అట్నుండటే ఓ సన్యాసితో అస్సాం వెళ్ళిపోయాడని చెప్పారు. అలా హఠాత్తుగా వెళ్ళిపోవడం, దేశ సంచారం ఆ దుర్మార్గుడికి అలవాటే కాబట్టి అందరూ నమ్మారు. వారం గడిచిపోయింది. ఇంతలో వర్షాలొచ్చాయి. 2 రోజుల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి బైరాగి శవాన్ని పూడ్చిన ఆ చప్టా గోతి చుట్టూ ఉన్న మట్టి కరిగిపోయి రాళ్లు తొలగి మధ్యలో నుండి శవం కాళ్లు పైకి లేచాయి. ఆ పక్కనే ఉన్న పొలం యజమాని పనులు మొదలు పెట్టడం కోసం పొలానికొచ్చి ఆ శవాన్ని చూసి మొదట షాక్ తిన్నాడు. తర్వాత హడలిపోయి గోల పెట్టేశాడు. బైరాగి కొడుకు మిగతా బంధువులతో వెళ్లి ఆ రైతు నోరు ముయించాడు. బెదిరించి కుళ్ళి కంపు కొడుతోన్న శవాన్ని కప్పెట్టారు. మళ్లీ వానలు కురిసి నదులు ఓగులు పొంగాయి. శవం అక్కడుంటే ప్రమాదమని ఓ రాత్రి దాన్ని పైకి తీసి నలుగురు కలిసి ఓ వాగులో వదిలేశారు. అది 10 కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయి ఓ డొంకలో చిక్కింది. ఈ లోపల శివుడు తనకేదో ఫ్యాక్టరీలో ఉద్యోగం వచ్చిందని వేరే రాష్ట్రం వెళ్ళిపోయాడు. ఈ లోపల ఎలా పొక్కిందో గాని బైరాగి చనిపోయాడన్న పుకారొచ్చింది ఊళ్ళో. టౌన్లో యాక్సిడెంట్లో పోయాడని, శవాన్ని కూడా చూశామని చెప్పుకోసాగారు. కొడుకు ఇంట్లో లేని సమయంలో బైరాగి భార్య నిజంగా భర్త చచ్చిపోయాడని నమ్మి అతడి దగ్గరున్న డబ్బైనా తమకి దక్కుతుందని ఆశపడి పోలీసులకి తన భర్త కనబడడం లేదని ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగారు. శవం ఆచూకీ బయటపడింది కొద్ది రోజుల తర్వాత. కాని అప్పటికది పూర్తిగా శిథిలమైపోయి అస్థిపంజరం మిగిలింది. డాక్టర్లు అది బైరాగి శవం కావచ్చునని, బలమైన దెబ్బల మూలంగా ఆ మరణం సంభవించిందని నిర్ధారించారు.
దాంతో పోలీసులు కేసు నమోదు చేసి అనుమానంగా ఉన్న బైరాగి బావమరిదిని అరెస్టు చేసి ప్రశ్నించగా మిగతా వివరాలు బయటపడ్డాయి. మిగతా ఇద్దరిని అరెస్టు చేశారు. వాళ్ళు తాము హత్య చేసినట్టు అంగీకరించారు. ఇక శివుడు మాత్రం అరెస్టు కావాల్సింది. అతడి కోసం పోలీసులు వెళ్లారు. బైరాగి కోసం వెళ్లిన మనిషి ఒంటరిగా తిరిగొచ్చి చెప్పిన కథది. చివరికి ఆ దుర్మార్గుడికి ఎలాంటి చావు ప్రాప్తించిందో చూసారా? అతడి క్షుద్ర విద్యలు, శక్తులు అతన్ని రక్షించలేకపోయాయి. మనం అలాంటి దుర్మార్గుడు మనం లేదో ఉద్ధరిస్తాడు అనుకున్నాం అంటూ ముగించాడు హరిశ్చంద్రరావు. అందరూ దీర్ఘంగా శ్వాస వదిలారు. శ్రీరామ్ ఏదో అనబోయాడు. 11:30 అయింది. హఠాత్తుగా అంది ఆరాధన. అంతే, అందరూ నిలుక్కున్నట్టు కూర్చుండిపోయారు. హరిశ్చంద్రరావు భయంకరమైన నిశ్శబ్దాన్ని నుంచి, మౌనం నుండి అందర్నీ రక్షించడం కోసం ఇప్పుడు ఈ కపట బైరాగి ఉదంతం గురించి చెప్పాడని అందరికీ అర్థమవుతూనే ఉంది. నిజంగా సమయం చాలా వేగంగా గడిచిపోయినట్టయింది. ఆరాధన సూచనని అనుసరించి తల్లికి అప్పుడు చెప్పింది శాంతి. తాము నలుగురు ప్రీతంని అనుసరిస్తూ శ్మశానం దగ్గరికి వెళ్లబోతున్న విషయం. అది విని భయంతో ఆవిడ మొహం పాలిపోయింది. వద్దు వద్దు అంది కనిపిస్తున్న కంఠంతో. పర్వాలేదంటే, నలుగురం వెళుతున్నాం, ఆయుధాలు తీసుకువెళుతున్నాం. అక్కడ ప్రీతం పరిస్థితి ఎలా ఉంటుందో, ఎలా ప్రవర్తిస్తాడో చూద్దామని అంతే నచ్చజెప్పబోయింది ఆరాధన. నీకు తెలీదు తల్లి. దుఃఖంతో భయంతో పూడుకుపోయింది ఆవిడ కంఠం. మీరిలా వెళ్ళినందువల్ల వాడికి ఏం అపకారం కలుగుతుందో. మాట పూర్తి చేయకుండా ఆవిడ చేతుల్లో మొహం దాచుకుని దుఃఖించసాగింది. ఆవిడ మాటలకి స్థాణువైంది ఆరాధన. ఆంటీ చాలా తెలివైంది. తాము ఎంతగా దాచినా ఏదో జరుగుతోందని, శత్రువులెవరో ఉన్నారని గ్రహించిందన్నమాట. లలితమ్మ పాపం బెక్క చచ్చిపోయినట్టయి కూర్చుంది. శారదమ్మ శరీరంలో వణుకు. లలితమ్మ విషయం చెప్పనే అవసరం లేదు. వీళ్ళిద్దరినీ చూసి హరిశ్చంద్రరావు కంగారు పడసాగాడు. ఇంతలో మెట్ల మీద చప్పుడు. అంతా తుళ్ళిపడి చూశారు. వస్తున్నాడు ప్రీతం. తూలిపోతూ. తాగుడు మొత్తు కాదది. అతడి కళ్ళు శూన్యంలో దేన్నో వెతుకుతున్నట్టుగా చూస్తున్నాయి. రెప్ప వాల్చకుండా చూస్తోంది అతన్ని ఆరాధన. కలల్లో తేలిపోతున్నవాడిలా, అక్కడ కూర్చున్న వాళ్ళనే గమనించినట్టు గాలిలో తేలిపోతున్నవాడిలా దాటుకుని వెళుతున్నాడు. సరిగ్గా అదే సమయంలో బయట నుండి తీతు వరకు గొడ్లగోబ రెక్కల టపటప, మృత్యుని గుర్తుకు తెచ్చే నిశ్శబ్దం. నీలుక్కుపోయినట్టు కూర్చున్న అందరిలో బయట కారు చప్పుడు విని తేరుకుంది తాతగారే. ప్రీతంని ఆ స్థితిలో చూడడం తొలిసారైనందువల్ల ఆరాధన వెంటనే తేరుకోలేకపోయింది. పదండి, లేచాడాయన. బొమ్మల్లా లేచారు. సరిగ్గా అప్పుడు సోఫాలో నుండి దబ్బున పడిపోయింది శారదమ్మ. అమ్మో, వదిన పడిపోయింది అరిచింది లలితమ్మ పెద్దగా ఏడుస్తూ. స్థాణువులైపోయారందరూ. హరిశ్చంద్రరావు చప్పున కదిలి చెల్లెల్ని పైకి లేపడానికి ప్రయత్నించసాగాడు. ఆవిడికి స్పృహ పోయింది. ఆయనకి శ్రీరామ్ సాయం వచ్చాడు. ఆరాధనలో చలనం వచ్చింది. చప్పున కదిలి ఆవిడ దగ్గరికి వెళుతూ శ్రీరామ్తో, ప్లీజ్ బయటికి వెళ్ళి నా కారులో మెడికల్ కిట్టు, స్టెతస్కోప్ ఉన్నాయి, తీసుకురండి అంది. అతడు పరిగెత్తాడు. ఆవిడ గుండె బలహీనంగా కొట్టుకుంటోంది. బీపీ చెక్ చేసి చూసింది. ఆరాధనకు అర్థమైంది. మౌనంగా 2 ఇంజెక్షన్స్ చేసింది. ఆమె తన ఆందోళనని పైకి ప్రకటించకుండా ఉండడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. వదిన, ఏడుపు కంఠంతో అంది శాంతి. నథింగ్ టు వర్రీ, మైల్డ్ స్ట్రోక్. బొంగురు కంఠంతో అంది. అంతా ఉలిక్కి పడ్డారు. బౌరు మంది శాంతి. డోంట్ వర్రీ శాంతి, షీఈ్ ఆల్ రైట్. నువ్వు అలా చిన్నపిల్లలా బెదిరిపోతే ఎలా అంది ఆరాధన. ఆ అమ్మాయిని ఎలా ఓదార్చాలో తెలియలేదామెకి. లలితమ్మ శాంతిని కౌగిలించుకుని బౌరు మంది చిన్నపిల్లలా. హరిశ్చంద్రరావులో బాధ, భయం. భార్యని కసురుకున్నాడాయన. దాన్ని మరి కాస్త బెదరగొట్టకు అని. ఆరాధన ఆలోచిస్తోంది. ఆవిడ ఇక ఏమాత్రం మానసిక ఒత్తిడిని తట్టుకోలేదు. ప్రీతం పరిస్థితుల్లో మార్పు లేదు. తను ఏమాత్రం ఈ విషయంలో ప్రోగ్రెస్ సాధించలేకపోతోంది. పోనీ ఆవిడ్ని హాస్పిటల్లో చేరిస్తేనో అన్న ఆలోచన వచ్చింది. అదే అంది వాళ్లతో. ఆలోచిద్దాం అన్నాడు తాతగారు. 10 నిమిషాల తర్వాత కళ్ళు విప్పిందావిడ. అందర్నీ చుట్టూ చూసి ఆవిడ కళ్ళల్లోని భయం తొలగిపోసాగింది. ఒక్కసారి ఆవిడ కళ్ళు నిండుకున్నాయి. ఆ తర్వాత కళ్ళు మూసుకుంది. ఆవిడ మొహం రక్తం తోడేసినట్టు పాలిపోయింది. అరచేతులు తెల్లగా ఉన్నాయి. మొదట ఈవిడికి బ్లడ్ ఎక్కించాలి అనుకుంది ఆరాధన. అలా వాళ్ళు ఆ రాత్రి ప్రీతంని అనుసరించి వెళ్లే ప్రయత్నానికి విఘాతం కలిగింది. శ్రీరామ్ కాసేపాగి అవుట్ హౌస్ దగ్గరికి వెళ్లిపోయాడు. హరిశ్చంద్రరావుకి దమ్ము ఎక్కువ కావడం గమనించి ఆయన్ని వెళ్లి పడుకోమంది ఆరాధన. తాతగారిని కూడా వెళ్లమంది. శాంతి, ఆరాధన మిగిలారు శారదమ్మ దగ్గర.
ఆవిడ్ని గదిలోకి నడిపించారు. ఆ రాత్రి ఆ ఇద్దరికీ నిద్ర లేదు. వదిన, హఠాత్తుగా పిలిచింది శాంతి. ఏంటన్నట్టు చూసింది ఆరాధన. నీకో విషయం తెలుసా? ప్రశ్నార్థకంగా చూసింది. అమ్మా ఆగిపోయింది. చెప్పమన్నట్టు చూసింది. అమ్మ అన్నయ్యకి అమ్మ కాదు. అర్థం కానట్టు చూసింది ఆరాధన. ప్రీతం అమ్మకి కొడుకు కాడు. అయోమయంగా చూస్తూ వాట్ యు మీన్ అంది ఆరాధన. అవునదినా, అన్నయ్య అమ్మకి సొంత కొడుకు కాదు. నాన్నతో అమ్మకి పెళ్లికి ముందు ఓ అమ్మాయితో సంబంధం ఉండేది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాడాయన. వాళ్ళకి ఇష్టం లేక ఆమెకి దూరంగా వాళ్ళ బంధువుల దగ్గరికి రహస్యంగా పంపేసి దాచేశారు. అక్కడ పెళ్లి కూడా చేసేశారు. అప్పటికే ఆమె గర్భవతి. ఆమె భర్తతో మనస్ఫూర్తిగా కాపురం చేయలేకపోయింది. ఈ సంగతి తెలియక ఆమె కోసం వెతికి వెతికి ఆమెకి పెళ్ళైందని తెలిసి నాన్నగారు అమ్మని చేసుకున్నారు. అమ్మ నాన్నగారికి మేనత్త కూతురు. నాన్నగారికి పెళ్ళయ్యాక 6 నెలల తర్వాత ఆమె ఉత్తరం రాసింది. తనని భర్త దుర్మార్గుడు చిత్రహింసల పాలు చేస్తున్నాడని, తను నిండు చూలాలని, తన కడుపులోని బిడ్డ నాన్న బిడ్డని, వెంటనే వచ్చి తనని రక్షించమని రాసింది. ఆ లెటర్ చూసి ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు నాన్న. కాని విషయం తెలుసుకున్నాక అమ్మ ఆయనకి ధైర్యం చెప్పి మావయ్యని ఆ ఊరు పంపి ఆమెని రహస్యంగా తెప్పించేసింది. ఆవిడ పెద్దమ్మ, ప్రీతం తల్లి. ప్రీతంని కని కానుపు కష్టమై మరణించింది. నాన్నగారికి ధైర్యం చెప్పి అన్నయ్య తన బిడ్డేనని, వాడి విషయంలో దిగులు పడద్దని చెప్పింది అమ్మ. అన్నయ్యని ప్రాణంలా చూసుకునేది. అమ్మకి వెంటనే పిల్లలు పుట్టకపోవడం కూడా అన్నయ్య అదృష్టం అనుకుంటా. అన్నయ్య తర్వాత 7-8 ఏళ్లకు నేను పుట్టాను. ఏనాడు ప్రీతంలో అమ్మ తన తల్లి కాదన్న భావం తలెత్తలేదు. అంత ప్రాణం. అప్పటికి ఇప్పటికీ వాడంటే అమ్మకి. సంభ్రమంగా అంతా వింది ఆరాధన. ప్రీతం శారదమ్మ సొంత కొడుకు కాదన్న విషయం ఆమెకి నమశక్యం కానట్టనిపించింది. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ అంత గొప్పదా అనుకుందామే. ప్రీతంకి తెలుసా ఈ విషయం? తెలుసు. ఇంట్లో తెలియకపోయినా ఇరుగు పొరుగు తెలియజేశారు. కాని అన్నయ్య బాధపడలేదు. వాడికి కన్న తల్లి లేని లోటు తెలిస్తేగా బాధపడ్డానికి. ఇంకో విషయం తెలుసా? 12 ఏళ్ల క్రితం మా పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఆర్థికంగా చాలా బాధలు పడ్డాం అంది. ప్రీతం ఓసారి కాబోలు అన్నాడు ఏదో మాటల సందర్భంలో అంది ఆరాధన గుర్తు తెచ్చుకుంటూ. అదో పెద్ద కథ అంది శాంతి. మొదట్లో మాది మంచి మోతుబరి కుటుంబమైన ల్యాండ్ సీలింగ్ లో నాన్నగారు జాగ్రత్త పడకపోవడంతో చాలా పొలం పోయింది. తర్వాత నాన్నగారు తాగుడికి అలవాటు పడ్డంతో మిగతా ఆస్తి కూడా చాలా వరకు హరించుకుపోయి కొంత పొలం మిగిలింది. అన్నయ్యకి బాగా చదువుకోవాలని ఉండేది. నాన్నకి చదివించడం ఇష్టం లేకపోయింది. వ్యవసాయం చేయమన్నాడు. అప్పటికి ఆయన ఆరోగ్యం పాడైంది. పని చేయించే ఓపిక కూడా లేదు. అందుకే ఇక చదువు మానుకోమన్నాడు అన్నయ్యని. కానీ ప్రీతంకి బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చెయ్యాలని కోరిక. మామయ్య స్థితి బాగుంది. అమ్మ మామయ్య కలిసి బలవంతంగా అన్నయ్యని చదువు పంపారు. నాన్న పైసా పంపనన్నారు. ఆయన వ్యసనం ఆయన అలా మొండిగా మార్చింది. మావయ్య అన్నయ్య చదువుకి సాయం చేశాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిందాక అన్నయ్య ఇంటి మొహం చూడలేదు. 20 ఏళ్ళు అప్పుడు అన్నయ్యకి. వాడికి ఇంకా చదవాలని, విదేశాలకి వెళ్లాలని ఉండేది. ఈ విషయమై గొడవ జరిగి ఆవేశంలో నాన్న అన్నయ్యని మెడపట్టుకుని ఇంట్లో నుండి గెంటేశారు. అన్నయ్య కూడా రోషంలో తక్కువ లేదు. మళ్ళీ ఇంట్లోకి రాలేదు. మళ్ళీ మాకు కనబడలేదు. తర్వాత నాన్నగారి ఆవేశం తగ్గి ఎంత వెతికించినా అన్నయ్య ఆచూకీ దొరకలేదు. ఆ దిగులుతో అమ్మ కృశించిపోసాగింది. ఇప్పటి ఈ గుండె బలహీనత అప్పటినుండే ప్రారంభం. పేపర్లో ప్రకటించారు మావయ్య. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రీతం దొరకలేదు. బహుశా ఆత్మహత్య చేసుకున్నాడనుకున్నాం. అమ్మ ఏడ్చేది. నాన్నగారిని తిట్టేది. ఆయన కూడా కుమిలిపోయాడు. ఆ వ్యధతోనే మంచం పట్టి అన్నయ్య ఇల్లు వదిలిన 2 ఏళ్లకి కన్ను మూశాడాయన. తర్వాత 2 ఏళ్లకి తిరిగి వచ్చాడన్నయ్య. ఎవరో ఊహించని విధంగా ఇలా చాలా గొప్ప స్థితిలో. నాన్న లేడని తెలుసుకుని ఎంతగా బాధపడ్డాడు, కుమిలిపోయాడంటే వాడికి ఇంకా ఆయన మీద అభిమానం మిగులుందని మేమనుకోలేదు. ఆరాధన ఆసక్తిగా అడిగింది. ఎలా చేరుకోగలిగాడా స్థితికి? అదృష్టం అంది శాంతి. ఆ పైన కృషి కూడా. ఇంట్లో నుండి పారిపోయిన అన్నయ్య ఓ టెక్స్టైల్స్ మిల్స్ లో చేరాడు. దాని ప్రొపరేటర్ ఓ స్త్రీ. ఆవిడికి పిల్లలు లేరు. అన్నయ్య తొలి చూపులోనే ఆవిడ్ని ఆకర్షించాడు. అదే అన్నయ్య అదృష్టం. ఫలితంగా అతడి ఉద్యోగం స్థాయి పెరిగింది, జీతం పెరిగింది. ఆవిడికి అన్నయ్య మీద అభిమానం పెరిగినప్పుడల్లా అన్నయ్య స్థితి మారిపోతూ వచ్చింది. కన్న తల్లిలా ఆదరించే ఆవిడ్ని అన్నయ్య కూడా సొంత బిడ్డలా ట్రీట్ చేసేవాడు.
2 ఏళ్లు గడిచేసరికి అన్నయ్య ఆవిడ వ్యాపారాన్ని మొత్తం చూసుకునే స్థాయికి ఎదిగాడు. పూర్తి నష్టాలతో నడుస్తోన్న ఫ్యాక్టరీని తన తెలివితేటలతో ధైర్యంతో నిలబెట్టగలిగాడు. అన్నయ్యని తన ఇంట్లోకి వచ్చి ఉండమని పోరు పెట్టసాగింది ఆవిడ. అన్నయ్య ఒప్పుకోలేదు. ఓ రోజు ఆవిడ హార్ట్ అటాక్ తో పోయింది. తన ఆస్తిలో సగం ఫ్యాక్టరీ అన్నయ్య పేర, మిగతా ఆస్తి ఓ అనాథ శరణాలయం పేర రాసిపోయింది. అన్నయ్య ఆశ్చర్యపోయాడు. ఆవిడ అభిమానానికి నిత్యశుడయ్యాడు. ఆవిడ పోయాక మనసు పాడైంది. మేం గుర్తు రాసాగాం. పట్టుదల సడలిపోయింది. ముఖ్యంగా అమ్మని చూడాలని మరీ మరీ అనిపించింది. వచ్చేశాడు. నాన్న పోవడం పెద్ద షాకు. తర్వాత పల్లెలో మా పొలాలు ఇల్లు అమ్మేశారు. ఈ 4 ఏళ్లలో మంచి ధర పలికాయవి. 10 లక్షలు చేతికొచ్చింది. దాన్ని అమ్మ కోరిక ప్రకారం వ్యాపారంలో పెట్టాడు. ఇక వెనుతిరిగి చూడలేదన్నయ్య. ఈసారి పారిశ్రామిక రంగంలో తనని మింగాలని చూసే తిమింగలాల్ని తప్పించుకుంటూ ఈ స్థాయికి చేరడానికి ఎన్ని భయంకరమైన కష్టనష్టాలను అనుభవించాడో ఎవరికీ తెలీదు. నేటి స్థాయిని గురించి అబ్బురంగా చెప్పుకుంటారు గాని దాని వెనుకున్న ప్రీతం శ్రమ, ఆవేదన, వాడు చేసిన తపస్సు ఎవరికి తెలుసు? శాంతి చెప్పడం పూర్తయ్యేసరికి ప్రీతం పట్ల, అతడి తల్లి పట్ల ఆరాధనలోని గౌరవం ఇనుమడించింది. రక్షించాలి, ఈ తల్లి కొడుకుల్ని రక్షించుకోవాలి, వాళ్ళు నా వాళ్ళు అనుకుంది ఆరాధన. ఆ రాత్రి వాళ్లే గాని ప్రీతం వెంట శ్మశానానికి వెళ్ళగలుగుంటే మృత్యు కాటు నుండి అమాయకుడు కాని ఓ అమాయకుణ్ణి రక్షించగలిగుండేవారు. ఆ భయంకరమైన నిశిరాత్రి ఆ ఇంటి ఆవరణలో నుండి ఓ ఆకారం బయటికి వెళ్ళిందని ఎవరికీ తెలీదు. ప్రీత్ ప్రీత్ ప్రియతమా రా, ప్రియతమా రా. నిషా నిషా కలవరిస్తున్నాడు. కళ్ళెదురుగా ఆమె ఉన్నా, ఆమెలో ఐక్యమైపోతూ ఉన్నా, ఇంకా తమ మధ్య ఏదో దూరం ఉన్నట్టే, దాన్ని దాటాలన్నట్టే, అందుకు శక్తి చాలదు అన్నట్టే. ఆరాటంతో, తపనతో చలించిపోతున్నాడు, జ్వలించిపోతున్నాడు. ప్రియతమా, ఆమెలోని తమకం, కోరిక అతన్ని నలిపి పిప్పి చేసేస్తున్నాయి. అయినా అతడికి హాయిగా, చాలా హాయిగా ఉంది. ప్రియతమా నిషా, ప్రియతమా నిషా. అది వలపు పిలుపు కాదు, అతడికి తెలియని బలి పిలుపు. అంకుల్, ఆర్ యు బిజీ? ప్రశ్నించింది ఆరాధన. ఏదో ఫైల్లోకి సీరియస్ గా చూస్తున్న ఆయన్ని. ఉలిక్కిపడి తలెత్తి చూసిన ఆయన మొహం ఆరాధన్ని చూడగానే ప్రసన్నంగా అయింది. ఫైల్ని పక్కనున్న ట్రేలో పడేస్తూ, నో, ఐఆమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఏమైపోయావు? 6 సార్లైనా ఫోన్లో ప్రయత్నించాను నీకోసం అన్నాడు. ఆమె నాలుగు కరుచుకుంది. సారీ అంకుల్, నేను ఈ విషయం మర్చిపోయాను. ప్రీతం ఇంట్లో ఉన్నాను రాత్రంతా. అనుకున్నాను, అక్కడికి ఫోన్ చేద్దామనుకుని మళ్ళీ ఆ ఆలోచన విరమించుకున్నాను అన్నాడు. మంచి పని చేశారు. అని ఏదైనా విశేషమా? ఆతృతగా అడిగింది. బుడ్డా ఫకీర్ విలేకరి దొరికాడు డియర్ అన్నాడాయన. రియల్లీ? ఎవరతను? ఎక్కడుంటాడు? మీ ఎత్తు ఫలించిందన్నమాట. వాడి బెదిరింపు ఎంత నిజం? గబగబా అడిగేసింది. ఆయన నవ్వి, ఏంటా తొందర, చెబుతాను అంటూ ప్రారంభించాడు. అతడి పేరు శ్రీకాంత్ శర్మ. నెల క్రితం దాకా ఓ లోకల్ పత్రికలో పనిచేశాడు. తాగి గోల చేశాడని, ఎడిటర్ మీదకి వెళ్లాడని తరిమేశారు. ఇంట్లోని సామాను ఒక్కొక్కటే అమ్ముకుని బ్రతికేస్తున్నాడు. వనస్థలిపురంలో నివాసం. మనిషి స్వతహాగా తెలివైనవాడే అయినా సుపీరియారిటీ కాంప్లెక్స్ అధికం. తనని తాను చాలా ఎక్కువగా అంచనా వేసుకుంటాడు. ఒకనాటికి ప్రపంచాన్నంతటినీ ఊపివేసేంత గొప్పతనం, మేధావితనం తనలో ఉందన్న నమ్మకం జాస్తి. అయితే అతడి దృష్టి ఈ పత్రిక ప్రపంచం మీద నుండి పక్కకి మళ్ళదు. మొదట ఒక ప్రాంతీయ పత్రికలో స్థానం సంపాదించుకుని ఇంకా ఇంకా పైకి ఎదగడానికి 7-8 ఏళ్లుగా ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నాళ్ళకి ప్రయత్నాలు ఫలించే అవకాశం వచ్చిందని భావిస్తున్నాడు. నువ్వు రంగంలోకి దిగి అతన్ని కనిపెట్టి ఆచూకీ తెలుసుకోవడానికి పూనుకోకపోయుంటే ప్రీతం శత్రువైన ఒక పత్రికా సంపాదకుణ్ణి కలుసుకుని ఉండేవాడు. ఈ దెబ్బతో అతడి జీవితంలో కొంతైనా అతడు ఆశించిన మార్పు వచ్చుండేది. అతడి దురదృష్టవశాత్తు అలా జరగలేదు. ఆగాడాయన. ఆరాధన ఏదో అనేలోగా మళ్ళీ అతడితో ప్రీతం తనకి తెలియకుండానే శత్రుత్వం తెచ్చుకున్నాడు. ప్రీతం అతన్ని ఎరగా కూడా భావించలేదు. అలాంటప్పుడు ఒకనాడు అతడు పాము కాబోతున్నాడని అనుకోలేకపోయాడు అంటూ ముగించాడు. ఆయన చెబుతున్నదంతా గంటలో, కేవలం ఒకే ఒక గంటలో ఆయన మనిషి సేకరించగలిగిన ఇన్ఫర్మేషన్. అంతా నిశ్శబ్దంగా ఉన్న ఆరాధన చొప్పున లేచి ఆయన చేయి పట్టుకుంది. మోస్ట్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంకుల్, థ్యాంక్ యూ. వెళ్ళి వాణ్ణి పట్టుకోనా అడిగింది. ఆయన ఆలోచిస్తూ, ఏమడుగుతావు వెళ్ళి? అతన్ని ఎలా కనిపెట్టానని చెబుతావు అని అడిగాడు.
కాటి కాపరి ద్వారా, పోలీసుల ద్వారా అతని గురించి తెలుసుకోగలిగానని, అంత క్రితం అతడికి ప్రీతంతో ఉన్న శత్రుత్వం గురించి నాకు తెలుసునని చెబుతాను. ఏం లేదు, ఇతడు ఆ శత్రువు కాదు. ఇతన్ని అతగాడు లేదా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారా లేదా, ఇతడి ద్వారా వాళ్ళని గురించి ఏమైనా తెలుస్తుందా, ఈ విధంగా ఇతడి ద్వారా కూడా ప్రీతంని వేధించాలని చూస్తున్నారా అన్న విషయం తేలిపోతుంది కదా. డబ్బుకో బెదిరింపుకో లొంగకపోతాడా అంది. రయ్యవర్లా అన్నాడాయన. అయితే డబ్బుకి లొంగుతాడనుకోను అన్నాడు. డబ్బు మీద కాదు అతడి దృష్టి, కీర్తి మీద. ఆగి, అతడికి తన తెలివితేటల విషయంలో ఎంత సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉందో, గొప్పవాళ్లంటే అంత ద్వేషం. ముఖ్యంగా విద్యావంతుల దగ్గర ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో కుంగిపోతాడు. అతడి వీక్నెస్ అది. అతడు చదువుకోలేకపోయాడు. అందుకే ఏదో విధంగా పైకొచ్చి గొప్పవాడిగా కీర్తింపబడాలన్న కాంక్ష. కండూతి అధికమయ్యాయి. ధనం వ్యామోహపరుల కంటే ఈ కీర్తి కాంక్షాపరులు ప్రమాదకరమైన వారు. నువ్వెళ్ళి ప్రయత్నించి చూడు. లొంగాడా సరే, లేదా రేపు కథ మొత్తం రాసుకుని స్క్రిప్టు ఎత్తుకొస్తాడుగా నవ్వాడాయన. అప్పుడే పట్టి నొక్కేస్తే సరి అని. అది తర్వాత విషయం కదా, ఆ విషయం నాకు వదిలే. నీ ప్రయత్నం నువ్వు చేయి. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడాయన. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ అంది తడైన కళ్ళతో లేస్తూ, ఆయన చెయ్యందుకుని ముద్దు పెట్టుకుంటూ. కదిలిపోతున్న ఆమె వైపు చూస్తూ నుదురు రుద్దుకున్నాడాయన ఆలోచనగా. అయితే ఆరాధన శ్రీశాని వెతుక్కుంటూ బయలుదేరలేదు. అంతకంటే ముందు ఈ ఉదయం 10 గంటలకి శ్రీరామ్ ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలి అనుకుంటున్నామే. అందుకే తన ఇంటికొచ్చి డ్రెస్ మార్చి సిల్వర్ కమీజు ధరించింది. చాలా రోజులైంది ఈ డ్రెస్ వేసుకున్నామే. తనని శత్రువులు వెంటనే గుర్తుపట్టకుండా ఆమె తీసుకున్న జాగ్రత్తది. ఆమె స్టూడెంట్ లైఫ్లో కూడా మోడర్న్ డ్రెస్సులు వేసుకోవడం ఇష్టం ఉండేది కాదు. తండ్రి ఇష్టపడి తెచ్చిన పంజాబీ దుస్తులు మాత్రం అప్పుడప్పుడు వేసుకునేది. పెద్ద పెద్ద గాగుల్స్ పెట్టుకుంది. వ్యానిటీ బ్యాగ్ తీసుకుని బయటకొచ్చి టాక్సీ పిలిచి ఎక్కింది. సుమన దిగున్న హోటల్ అడ్రస్ చెప్పింది డ్రైవర్తో. అక్కడికి చేరుకుని టాక్సీ దిగి రిసెప్షన్ దగ్గరికి వెళ్లి లాంజ్లో కూర్చుంది. ఓ పేపర్ని మొహానికి అడ్డం పెట్టుకుని అతడి కోసం ఎదురు చూస్తూ. రిసెప్షన్లో ఉన్న సోని ఆమెను ఎప్పుడూ చూడలేదు కాబట్టి గుర్తించలేకపోయింది. సరిగ్గా 10-15 నిమిషాలయింది టైము. అప్పుడు ప్రవేశించాడు శ్రీరామ్ ఆ హాల్లోకి. అక్కడ అడుగుపెట్టిన అతడు అక్కడ సోఫా వైపు చూసి తుళ్ళిపడ్డాడు. ఆ వ్యక్తి తనని చూడకముందే మెరుపులా ఎడంవైపుకు తిరిగి ఆ హోటల్ రెస్టారెంట్లోకి దూరిపోయాడు. అతడు తన గుండెలు దడదళ్లాడుతుండగా ఆమ్లెట్లకి ఆర్డర్ ఇచ్చి గ్లాసు డోర్స్లో నుండి లాంజ్లో కూర్చున్న వ్యక్తినే గమనించసాగాడు. మొహానికి అడ్డు పెట్టుకున్న పేపర్ తీసి పక్కన పడేసింది ఆరాధన. ఆమె శ్రీరాముని చూసింది. ఆమెలో కంగారు. అతడు తనని చూశాడు, గుర్తుపట్టాడు కూడా. అందుకే అంత కంగారుగా పారిపోయినట్టుగా వెళ్ళిపోయాడు. ఆమెకు అర్థమైంది, తను అక్కడ కూర్చున్నంతసేపు అతడు లోపల నుంచి రాడు. ఆమె ఓ క్షణం ఆలోచించి కుడివైపునున్న కాఫీ బార్లోకి వెళ్ళింది లేచి. అక్కడికి శ్రీరామ్ కనబడకపోయినా రెస్టారెంట్లో నుండి బయటకొస్తే తనకి కనబడతాడు. శ్రీరామ్ తేలిగ్గా ఊపిరి పీల్చుకుని మెల్లగా బయటకొచ్చి మెట్లెక్కి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళిపోయాడు. ఆరాధన పెదవులు బిగించింది కోపంగా. ఓ కప్పు కాఫీ తెప్పించుకుని సిప్ చేస్తూ వాళ్ల కోసం వెయిట్ చేయసాగింది. అతడి ఉదయం బయటికి వెళుతూ లలితమ్మతో తనీ పూట లంచ్కి రానని, ఆఫీసులో పనుందని, క్యాంటీన్లో ఏదో టిఫిన్ తీసుకుంటానని చెప్పడం ఆరాధన వింది. అతడిప్పుడు ఏం చేయబోతున్నాడో ఆరాధనకు అర్థం కావడం లేదు. అనుమానం, భయంకరమైన అనుమానం, అంతే. సరిగ్గా 15 నిమిషాల తర్వాత శ్రీరామ్ అందమైన యువతి యువకులతో వచ్చాడు. వాళ్ళు బయటికి వెళ్ళాక నిమిషం ఆగి తను వచ్చింది ఆరాధన. వాళ్ల టాక్సీ బయలుదేరింది. ఇంకో టాక్సీలో తను బయలుదేరింది ఆరాధన. డ్రైవర్తో ఆ వెళ్లే టాక్సీని వాళ్లకు అనుమానం రాకుండా ఫాలో అవ్వమని, మీటర్ మీద ఎక్స్ట్రా ఛార్జీ ఇస్తానని చెప్పింది. అతడు ఒప్పుకున్నాడు. చాలా సేపటి తర్వాత గాని అర్థం కాలేదామెకి ఆ టాక్సీ ఎక్కడికి వెళుతుందో. మొదట ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళవచ్చు అనుకుందామే. అది ఆమె ఊహ మాత్రమే. యాదగిరిగుట్ట వైపు మేడం అన్నాడు డ్రైవర్. ఆమె ఆశ్చర్యపోయింది. వాళ్ళకి అనుమానం రాకుండా ఫాలో అవుతున్నాడు డ్రైవర్. వాళ్ళు గుట్ట మీదకి చేరుకున్నాక 15 నిమిషాల తర్వాత అక్కడికొచ్చిన ఆరాధన అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి నిశ్చేష్టురాలైంది. ఆ ఉదయాన్నే ఆరాధన సలహా మీద శాంతి, హరిశ్చంద్రరావు కలిసి శారదమ్మని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ప్రైవేట్ నర్సింగ్ హోమ్ అది. ఆరాధనకి బాగా తెలిసిన డాక్టర్ది. వాళ్ళెళ్ళాక ఆరాధన శంకారావం పత్రికాఫీస్కి వెళ్ళింది. ఇంట్లో తాతగారు, లలితమ్మ మిగిలారు. తాతగారు లేచి ప్రీతం గదిలోకి వెళ్ళాడు. ప్రీతం ఈ 15 రోజుల్లో సగమయ్యాడు మనిషి.
ఓసారి ఆ గదినంతా కలిజూసి ఇక అక్కడ ఉండలేక బయటికి నడిచాడాయన. ఒక్కసారి ఆయన ఆ గదిని వెతుకుంటే ఓ చిత్రమైన రహస్యం బయటపడుండేది. కాని ఆయన అలా చేయలేదు. కిందకొచ్చి లలితమిచ్చిన కాఫీ తాగి అవుట్ హౌస్ వైపు వచ్చాడు. ఇదే మంచి సమయం. శ్రీరామ్ గది తలుపు తీశాడు. లాక్ చేయబడి లేవవి. లోపలికి వెళ్లి గదంతా గాలించాడు. అనుమానాస్పదమైన విషయమేమీ కనపడలేదు. సూట్ కేసులు అవి కూడా చూశాడు. తర్వాత అన్నీ ఎక్కడవక్కడ సర్దేసి రాబోతుంటే టేబుల్ కింద కనబడింది పొడుగాటి ఆరెంజ్ రంగు కవర్ ఒకటి. వెళ్ళి దాన్ని తీశాడాయన. దాని లోపల 4-5 ఉత్తరాలున్నాయి. క్షణం తటపటాయించి వాటిని తీసి ఒక్కోటే చదువుతుంటే ఆయన మొహంలో రంగులు మారసాగాయి. ఎదురుగా పెళ్లిపెట్ల మీద సుమన ఆ యువకుడు. పురోహితుడు శ్రీరామ్ తప్ప ఎవరూ లేరక్కడ. శ్రీరామ్ వెంటనే ఆరాధనని చూడలేదు. చిరునవ్వు మొహంతో పెళ్లితంతుని గమనిస్తున్నాడు. తెల్లబోయింది ఆ దృశ్యాన్ని చూసి ఆరాధన. మెల్లగా ఆమె పక్కకొస్తూ అన్నాడు 22 ఏళ్ల యువకుడు. దొంగ పెళ్లి చేస్తున్నాడు శ్రీరామ్, అంతకు మించేం లేదు అని. అతడు శ్రీరామ్ ప్రతి చర్యని గమనించడానికి ఆరాధన నియమించిన వ్యక్తి. ఓ ప్రముఖ డిటెక్టివ్ ఏజెన్సీలో ట్రైనప్ అవుతున్నాడు. ఆరాధనకి దూరపు బంధువు. ఇక నేను వెళ్ళనా సిస్టర్? వెళ్ళమన్నట్టు తల ఊపింది. పెళ్లితంతు పూర్తయ్యాక గాని ఆరాధనని గమనించలేదు శ్రీరామ్. ఆరాధనని చూసి మొదట ఆశ్చర్యపోయి తర్వాత చిరునవ్వుతో దగ్గరకొస్తూ మీరా అన్నాడు. తలూపింది ఆరాధన. ఆమెకి ఏమీ ఇబ్బంది కనిపించలేదు. అతడి కంట అలా పడినందుకు సగం అనుమానం తేలిపోగా తేలిగ్గా అనిపించింది. తరువాత వధూవరులని ఆమెకి పరిచయం చేశాడతను. ఇతడు మా పెదనాన్న కొడుకు మదన్. చూశారుగా, ఈ అమ్మాయి ఇప్పుడే అయినా వీడి లైఫ్ పార్ట్నర్ అంటూ నవ్వాడు. ఈవిడ మా బాస్ ఫియాన్సీ డాక్టర్ ఆరాధన వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు మర్యాదగా నమస్కరించారు. ఆరాధనకి తర్వాతేం మాట్లాడాలో తోచలేదు. ఇంతలో నూతన వధూవరులే అక్కడి నుండి కదిలి వెళ్లారు. అలా కూర్చుందాం రండి మేడం అన్నాడు శ్రీరామ్. ఇద్దరూ కూర్చున్నాక ఆరాధన అంది, ఇదేంటిలా రహస్యంగా? ఇదో ప్రేమ వ్యవహారం. వాళ్ళిద్దరికీ పెళ్లి చేసుకోవాలనుంది. అందువలన వాళ్ళు నా దగ్గరకు వచ్చేశారు. హైదరాబాదు వెళ్ళుంటారని వాళ్ళ డాడీ ఊహించి నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు రాలేదని చెప్పా. ఆయన నమ్మలేదు, నన్ను బెదిరించాడు. చివరికి నా అంతు తేలుస్తానని కోపంగా వెళ్ళిపోయాడు. అనుమానం పూర్తిగా పటాపంచలైపోయి హృదయం తేలికపడింది. అయితే శత్రువు ఇంకెవరు? అసలు వాళ్ళని కనిపెట్టి తను ప్రీతంని దక్కించుకోగలదా అన్న భయం క్షణాల మీద పెరిగిపోయింది ఆమెలో. హఠాత్తుగా అన్నాడు శ్రీరామ్, మీరు నన్ను అనుమానిస్తున్నారని నాకు తెలుసు మేడం. చెళ్ళున కొరడాతో వీపు మీద బాదినట్టే తుళ్ళిపడింది ఆరాధన. అతడన్నాడు, నాకు తెలుసు, కానీ మీకే తెలుస్తుంది నిజం నిదానం మీద. నేను చెప్పే కంటే మీరు తెలుసుకుంటేనే బాగుంటుందని ఊరుకున్నాను. కాస్త బాధ ధ్వనించింది అతడి కంఠంలో. సారీ అంది ఆరాధన. మీరు మమ్మల్ని క్షమించాలి, ముఖ్యంగా నన్ను. పరిస్థితులు అలా అల్లుకున్నాయి. అంతకంటే అతన్ని క్షమాపణ కోరడం ఎలానో ఆమెకి తెలియలేదు. అతన్ని హంతకుడిగా కూడా తాను అనుమానించుకుందంటే ఆమెకి చాలా సిగ్గుగా ఉంది. ఇట్స్ ఆల్ రైట్. ఈసారి తనని తాను సర్దుకుంటూ తేలిగ్గా అనేశాడు. అసలు ఈ పెళ్లి వ్యవహారాన్ని గురించి అందరికీ చెప్పేవాణ్ణే. సుమనని ఇంటికే తీసుకొచ్చి ఉండేవాణ్ణి. కానీ పరిస్థితి ఏమీ బాగోలేదు కదా, చెప్పలేకపోయాను. ఇదే అనుమానానికి కారణం అవుతుందనుకోలేకపోయాను అన్నాడతను. ఆమె తను అతన్ని మామూలుగా ముందు జాగ్రత్తతో కనిపెట్టి ఉండడం, తర్వాత తన అనుమానం అధికం ఎలా అయింది చెప్పింది. అయితే శత్రువు చాలా తెలివైన వాడన్నమాట. చాలా ఈజీగా అనుమానాన్ని నా మీదకొచ్చేలా నెట్టేశాడు. మరి ఈ చివర్లో ఎందుకు వదిలినట్టు? మిమ్మల్ని నన్నో ఇక్కడ దాకా రాకుండా చేసుండొచ్చే, మరింత అనుమానం బలపడేలా. చాలా ఆశ్చర్యంగా అన్నాడు. అప్పుడు గుర్తుకొచ్చింది ఆమెకి హఠాత్తుగా. గుడ్ గాడ్, ఎంత గోప్యంగా ఉంచినా శ్రీరామ్ని తను అనుమానిస్తున్న విషయాన్ని శత్రువు చాలా ఈజీగా తెలుసుకుని తన అనుమానం అతడి మీదకే మళ్ళేట్టు చేయగలిగాడు అంటే తన ఫోన్ కాల్స్ ని ట్రాప్ చేస్తున్నాడు అంటే తను తాతగారు మాట్లాడుకునే విషయాలు మొత్తం తెలుసుకుని ఉంటాడు. గుండె జల్లుమందామికి. అదే అంది అతడితో, ఇకనైనా జాగ్రత్త పడాలి. అతడితో అందామే నిజాయితీగా, జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుండి మనం కలిసికట్టుగా ఆ దుర్మార్గుడు లేదా దుర్మార్గులకి అనుమానం రాకుండా వాళ్ళని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. సంతోషంగా సహకరిస్తాను మీకు అన్నాడు శ్రీరామ్. ఆమె అతడికి శ్రీస విషయమంతా చెప్పి నేనతన్ని కలుస్తాను వెళ్ళి అంది.
మీకు అభ్యంతరం లేకపోతే ఓ గంటకి నేను వస్తాను అన్నాడతను. ఇంతలో వధూవరులు అక్కడికొచ్చి ఆమె ఈ పూట తమతో కలిసి లంచ్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. ఒప్పుకోక తప్పలేదు ఆమెకి. ఆరాధనకి తెలుసు ప్రతి గంట ఇప్పుడెంత విలువైందో. ప్రీతం రోజు రోజుకి క్షీణించిపోతున్నాడు. ఇక శ్రీశ ఉన్నాడు. అదే చివరి ఆశలా ఉందామెకి. అతడి ద్వారా శత్రువు ఉనికి బయటపడొచ్చునన్న ఆశ అంతకంతకు పెరిగిపోసాగింది ఆమెలో. సాయంత్రానికి శారదమ్మని ఇంటి తీసుకొచ్చారు హరిశ్చంద్రరావు, శాంతి. తాతగారు అదోలా ఉండడం గమనించి, ఏమైంది తాతయ్య అడిగింది శాంతి. ఆయన ఇక ఉండబట్టలేక, శ్రీరాం పట్ల మన అనుమానం అబద్ధం శాంతి అన్నాడు. ఆమెకు అర్థం కాలేదు. ఆయన తాము అనుమానించడం అంతా చెప్పి, బహుశా ఆరాధన అతన్నిప్పుడు పెళ్లిలో కలిసుంటుంది అన్నాడు. అంతా విని ఆమె ఆశ్చర్యంగా, ఇదంతా నీకెలా తెలుసు అంది. శ్రీరాం గదిలో దొరికిన ఈ ఉత్తరాలు చదివాను అంటూ చూపించాడు. శాంతికి చాలా ఆనందంగా అనిపించింది. శ్రీరాం మంచివాడు అనుకుంది తృప్తిగా. ఎందుకో ఆమెకి రోజంతా గాలిలో తేలిపోతున్నట్టే అనిపించింది. ఆమె కన్నె మనసుకి అప్పుడేం అర్థం కాలేదు అలా ఎందుకు అనిపిస్తోందో అని. ఏంటా ఇంటి ముందా జనం అంది ఆరాధన. ఏంటో మరి, పోలీసులు కూడా ఉన్నారు మేడం అన్నాడు శ్రీరాం. ఆరాధన కనుబొమ్మలు ముడిపడ్డాయి. మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను అన్నాడతను. నేను వస్తాను పదండి అందామె. ఇద్దరూ కదిలారు. అది వనస్థలిపురంలో శ్రీశ ఉండే 4 పోర్షన్ల ఇల్లు. ఒక పోర్షన్లో అతడుంటున్నాడు. ఆ ఇంటి ముందే ఆ జనం. పోలీసులు జనాన్ని కట్టడి చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఏం జరిగింది? అక్కడికి చేరుకున్న తర్వాత అడిగాడు శ్రీరామ్ ఒక వ్యక్తిని. మర్డర్ జరిగిందట. కళ్ళు పెద్దవి చేసి చెప్పాడు ఆ వ్యక్తి. ఇద్దరూ ఉలిక్కి పడ్డారు. ఎవరట అడిగాడు శ్రీరామ్ ఆతృతగా. అదే తెలీదింకా. ఇప్పుడే వచ్చాను. జనంలోకి చొచ్చుకెళ్ళడానికి, పద్మవ్యూహంలోకి వెళ్ళడానికి ప్రయత్నించే అభిమన్యుడి ఫోజులో చెప్పాడతను. కర్మ, ఇది కూడా ఇప్పుడే జరగాలనా? ఆ శ్రీశ మహానుభావుడికి తిన్నంత తిండి, రాసుకున్నంత మేత తమ చేతికి ఒంటరిగా చిక్కుతాడా? నిరాశగా అనుకుంది ఆరాధన. అప్పటికే శ్రీరామ్ జనాన్ని నెట్టుకుని లోపలికి దూరేశాడు. అతన్ని అంటిపెట్టుకుని తనూ దూరింది ఆరాధన. అక్కడ కనబడ్డ దృశ్యాన్ని చూసి షాక్ తిన్నట్టు నిలబడిపోయారిద్దరు. ఎదురుగా గుండెల్లో పిడి వరకు దిగబడిన కత్తి, బకిరి గెడ్డం, ఒక పద్ధతి లేకుండా పెరిగిన జుట్టు, కళ్ళజోడు, వెల్లకెల్లా పడున్న 32 ఏళ్ల యువకుడు శ్రీకాంత్ శర్మ. ఎవరినైతే శత్రువులు ఉపయోగించుకుంటున్నారని భావించిందో అతడే. స్థాణువై చూస్తుండిపోయింది ఆరాధన. పదండి మేడం మెల్లగా అన్నాడు శ్రీరామ్. కదిలింది ఆరాధన. తన శరీరంలోని శక్తినంతా, రక్తాన్నంతా ఎవరో తోడేసినట్లు తెల్లగా పాలిపోయింది ఆమె మొహం. టాక్సీ తిరిగి బయలుదేరింది. శత్రువు అద్భుతమైన తెలివితేటలు కలిగినవాడు. మనం ఇతడి దగ్గరికి వస్తామని ఊహించుంటాడు, లేదా ఇంకేదో జరుగుంటుంది. ఆ దుర్మార్గులు తప్ప ఇతన్ని చంపాల్సిన అవసరం ఎవరికీ లేదు. మన యొక్క ప్రతి మూమెంట్ ని 1000 కళ్ళతో కనిపెడుతున్నారు ఆవేశంగా అన్నాడతడు. ఆరాధన ఏమీ మాట్లాడలేదు. నడుము విరిగిపోయినట్టు అనిపిస్తుందా మీకు? ఉన్న ఒక్క ఆధారము జారిపోయింది. ఇంకే ధైర్యంతో, ఆధారంతో రాక్షసుల్లాంటి శత్రువుల్ని కనిపెట్టి ప్రీతమ్ని రక్షించుకోగలదు? ఆమెలో అధైర్యం ప్రవేశించింది. ఆమె తనని తాను ప్రశ్నించుకుంది. నన్ను మాత్రం ఎందుకు హత్య చేయడానికి ప్రయత్నించలేదు శత్రువు? ఆ ప్రయత్నాలు ఎందుకు మానేసినట్టు? తన దారికి అడ్డొచ్చి తనని గురించి తెలుసుకోవడానికి వ్యర్థ ప్రయత్నాలు చేస్తున్నా తనని ఎందుకు వదిలినట్టు? మళ్ళీ తనకి తానే సమాధానం చెప్పుకుంది. ఇక తను మాత్రం ఏం చేయగలదు అని. తను విజయం సాధించలేదు, ఓడిపోయింది. ఇంకేం కావాలి వాళ్ళకి? ఇంకేం చేయగలదు అని. శ్రీరామ్తో అంది, నేను ఇంటికి వెళ్ళిపోతాను శ్రీరామ్ అని. ఆమె బాగా అప్సెట్ అయిందని గ్రహించాడతడు. తనకే ఇంత షాక్గా ఉంటే ఆమెకి ఎలా ఉండాలిక అనుకున్నాడు. వద్దు మేడం, మీరిలా ఒంటరిగా ఉండడం మంచిది కాదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మరీ బాధ పెడతాయి అన్నాడు. ఆమె బలహీనంగా నవ్వింది. ఇప్పుడు నేను అక్కడికి వచ్చి చేయగలిగిందే ఉంది? నలుగురితో కలవలేను కూడా. పర్వాలేదు, అక్కడికే వెళదాం. నలుగురిలో ఉంటే దేనికైనా మంచిది. ఇంత జరిగాక ఒంటరిగా ఇంట్లో ఉండడం ఇంకొకందుకు కూడా మంచిది కాదు. నచ్చ చెబుతున్నట్టు అన్నాడతను. వీళ్ళిద్దరూ కలిసి రావడం చూసి ఆశ్చర్యపోయింది శాంతి. ఆరాధన మొహం చూసి, వదినా ఏంటలా ఉన్నావు ఆదుర్దాగా అడిగింది. ఏం లేదు, తలనొప్పిగా ఉంది శాంతి. చెప్పే ఓపిక లేదు ఆరాధనకి. శాంతి రూంలోకి వెళ్లి పడుకుంది. ఏం జరిగింది? ఆరాధన మాటలు నమ్మలేక శ్రీరామ్ని అడిగింది. తర్వాత చెబుతాను,
ఆవిడికి ఓ కప్పు వేడి కాఫీ ఇవ్వండి ముందు అన్నాడతడు. శాంతి ఆశ్చర్యంగా చూస్తూ శారిడాన్ ఒకటి కాఫీ తీసుకువెళ్ళింది ఆరాధన దగ్గరికి. శాంతి, ఓ గంట పాటు నన్ను డిస్టర్బ్ చేయకండి అంది ఆరాధన. అలాగే వదిన, రెస్ట్ తీసుకో అంటూ తలుపులు ముందుకు లాగొచ్చింది. అప్పటికి శ్రీరామ్ తాతగారి గదిలో ఉన్నాడు. శాంతి అక్కడికొచ్చింది. అతడు చెప్పిన విషయం విని హతాశులయ్యారు. ఆరాధన ఇంత పరిశోధన చేసిందని శాంతికి అప్పటి వరకు తెలియదు. అదే అంది శ్రీరామ్తో. అతడికి ఏం చెప్పాలో వెంటనే తోచక, మీరు బెదిరిపోతారని చెప్పలేదావిడ అన్నాడు. తనకి ఆ విషయం తెలిసినట్టే. తాము అతన్ని అనుమానించిన విషయం అతడికి తెలిసిందని అర్థమయ్యాక అంత విషాదకరమైన పరిస్థితుల్లోనూ సిగ్గుపడింది శాంతి. ఎలా, ఇంకెలా? ఆ ఒక్క ఆధారం కూడా పోయింది. ముందుకు సాగడం ఎలా? తాతగారు గొణుక్కున్నారు. ఏం క్లూ దొరుకుతుంది? వీళ్ళెవరూ గమనించనేలేదు ఆరాధన ప్రీతం గదివైపు వెళ్లడం. నిరోష, ప్రీతం ఆమెని పైకి లాక్కుంటూ పిలిచాడు. అర్థం కానట్టు చూసింది ఆరాధన. నిరోష, అతడు గొణుగుతూ ఆమె చుట్టూ చేతులు బిగించసాగాడు. మొదట బెత్తరపోయింది ఆరాధన. నేను ప్రీతం విడిపించుకోబోయింది. అదోలాంటి తడబాటుతో తత్తరపాటుతో వదల్లేదతడు. ఆమె మొహాన్ని శరీరాన్ని ముద్దులతో ముంచెత్తసాగాడు. అందిన చోటల్లా ఆవేశంగా. ఆమె నివ్వెరపోయింది. నిరోష, అతడు తమకంగా పిలుస్తూ ఆమెను నిలిపేస్తున్నాడు. ఉక్కిరిబిక్కిరైపోతుంది ఆరాధన అతడి చేతుల్లో. ఒక్క ముద్దు కోసం, ఒక్క కౌగులింత కోసం. ఆమె అనుమతి లేక ఆగిపోయిన ప్రీతం, ఆమె అందాల్ని ఓరగా మాత్రమే చూసి సరిపెట్టుకునే ప్రీతం ఇలా కళ్ళకి ఏవో పొరలు కమ్మినట్టు, పైగా ఇంకో స్త్రీ పేరుతో. ఆరాధనలో సిగ్గు, సంకోచం, భయం మాయమై ఆ స్థానంలో భయంకరమైన ఆగ్రహం చోటు చేసుకోగా ఆమె చేతుల్లోకి అంత శక్తి ఎక్కడి నుండి వచ్చిందో విదిలించి కొట్టింది. పక్కకి తూలిపోయాడు ఆమె మీద నుండి. చివ్వున లేచి ఆగ్రహంగా చూస్తూ తన దుస్తుల్ని సవరించుకుందామే. నిరోష, నిషా! అతడు గొణుగుతూ దిండుని కౌగిలించుకుని మత్తులోకి జారిపోయాడు. నిశ్చేష్టురాలైనట్టు నిలబడింది ఆరాధన. కరెంట్ లేదు. టీపై మీద ఓ క్యాండిల్ వెలుగుతోంది. నిస్తేజంగా నిశ్శబ్దంగా ఉంది ఆ గది. ఒక్క క్షణం భయం వేసింది ఆరాధనకి. చొప్పున కదలబోయింది అక్కడి నుండి. హఠాత్తుగా ఆమె దృష్టిలో పడింది టీపై పక్కన కింద పడున్న పుస్తకం, డైరీ. తెరుచుకుని గుడ్డి వెలుగులో మొదటి పేజీలో నిరోష అన్న అక్షరాలు. ఆమె ఉలిక్కిపడి ఆగిపోయింది. నిరోష. ఆమె ఆ పుస్తకం తీసుకోవాలని అడుగు ముందుకేసింది. హఠాత్తుగా ఆగిపోయింది. ఆమెకి ఆ గదిలో ఎవరో పొంచి ఉండి తననే గమనిస్తున్నారనిపించింది. ఎవరున్నారు? తెరుచున్న అటాచ్డ్ బాత్రూమ్ తలుపులు కనిపించాయి. ఆమెకేదో అనుమానం కలిగింది. తెగించి ఆ రూమ్ వైపు నడిచింది. స్వతహాగా ఆరాధన చాలా ధైర్యవంతురాలు. కానీ ఈ పరిస్థితిని బట్టి ఇక్కడ ఆమె ధైర్యం తెచ్చుకోవాల్సి వచ్చింది. అయితే ఆమె అనుమానం నిరాధారం. బాత్రూమ్ ఖాళీగా ఉంది. ఆమె బాత్రూంలో ఉన్నప్పుడు దబ్బుమని చొప్పుడైంది గదిలో. ఉలిక్కిపడి వెనుతిరిగి చూసింది. ఎదురుగా నమ్మలేని ఈ దృశ్యం. పుస్తకం, ఇంత క్రితం చూసిన డైరీ. తగలబడిపోతుంది. ఎలా జరిగింది? ఈ గదిలో ఎవరైనా ఉన్నారా? స్థాణువైందామె. ఆమె మెదడు పనిచేయడం మానేసింది కాసేపు. 2 నిమిషాల తర్వాత అర్థమైందామెకి ఎందుకలా జరిగిందో. టీపై మీద విస్కీ బాటిల్ జారిపడి విస్కీ డైరీ మీదకి జారింది. కొవ్వొత్తి దాని మీద పడింది. డైరీ అంటుకుంది. కొవ్వొత్తి ఆరి పడుండడం కనిపించింది పుస్తకం తగలబడుతున్న వెలుగులో. ఆమె అతి ప్రయత్నం మీద కొవ్వొత్తి అందుకుని వెలిగించి టీపై మీద పెడుతూ ఆలోచిస్తోంది. ఎందుకిలా జరిగింది? ఇది యాదృచ్ఛికమా? విస్కీ బాటిల్ తనకై తాను ఎలా కింద డైరీ మీద పడింది? అప్పుడు వినిపించింది ఆమెకి మ్యావ్ అంటూ. ఆమె ఇంతెత్తున ఎగిరిపడింది. టీపై పక్కన శ్రీరామ్ పెంపుడు పిల్లి. అతడు ఊరు నుండి తెచ్చుకుంది. ఈ ఇంట్లో వాళ్ళకి బాగా మాలిమయ్యి ఇల్లంతా తనదన్నట్టు యథేచ్ఛగా సంచరించేది. తన అనుమానం నిరాధారం. ఆమె ఇక అక్కడ ఉండలేకపోయింది. అప్పటికే ఆ డైరీ పూర్తిగా తగలబడింది. అక్కడ గాజు గ్లాసులో ఉన్న నీళ్లు సగం ఆరిపోతున్న కాగితాల మీద కుమ్మరించి ఎవరో తరుముకొస్తున్నట్టే కిందకొచ్చేసింది. అరగంట తర్వాత ఇప్పుడు స్థిమితంగా ఆలోచించసాగింది ఆరాధన. ఆమె చేతిలో ఆ రోజు సమాధి దగ్గర దొరికిన లాకెట్ గొలుసుంది. ఇప్పుడు ఆమెకి ఆ లాకెట్లో ఉన్న అక్షరాలకి అర్థం తెలిసింది. ప్రియతం చేతికున్న ఉంగరంలో అక్షరం ఎన్. నిరోష. పిఎన్. ప్రీతం నిరోష. ఎవరి నిరోష?
ప్రియతం భగ్న ప్రేమికుడని వినుంది తను. అప్పటి ప్రేమికురాలా? అయితే ఇప్పుడెందుకు హఠాత్తుగా ఇలా అతడి మనసులోకి ప్రవేశించింది? ఆమె అనుకుని తనని అతడు ఆమె ఒళ్ళు కంపరంతో జలధరించింది. ఈ నిరోష గురించి శాంతికి తెలుసు, తనకి చెప్పలేదు. దీన్ని గురించి తను తెలుసుకోగలిగితే? తీవ్రంగా ఆలోచిస్తోంది ఆరాధన. చిత్రమైన స్థితి. కాబోయే తన జీవిత భాగస్వామి ఒకప్పటి ప్రియురాలిని గురించి తను ఇలా ఆలోచించడం. ప్రీతం ఈ స్థితికి, ఈ నిరోషకి ఏదైనా సంబంధం ఉందా? ఎక్కడుందా నిరోష? ఆమె ఆలోచనలతో పాటు ఆమె చేతివేళ్లు కదులుతున్నాయి యథాలాపంగా. అప్పుడు ఆమె ఊహించని వింత జరిగింది. లాకెట్ మీద కదులుతున్న వేళ్లు అక్కడ ఏదో కదలికను పసిగట్టాయి. ఆమె ఆ లాకెట్ వైపు చూసింది. లాకెట్ మీదున్న డైమండ్స్ కొద్దిగా పక్కకి జరిగినట్టు అనిపించింది ఆమెకి. ఆమె ఆశ్చర్యంతో లాకెట్ని పరీక్షగా చూసింది. అది చిన్నదిగా ఉన్న, బాగా మందంగా ఉన్న లాకెట్. ఆమెకి అనుమానం వచ్చింది. పైన డైమండ్స్ పొదిగిన భాగం కాస్త పక్కకి జరిగిందంటే ఈ లాకెట్లో ఏదైనా సీక్రెట్ కంపార్ట్మెంట్ లేదు కదా? ఆమె ఈ అనుమానంతో చూపుడు వేలు బొటను వేలుతో బలంగా తోసింది కొద్దిగా జరిగిన లాకెట్ పై భాగాన్ని. సరిగ్గా అప్పుడే కరెంట్ వచ్చింది. కళ్ళు మిరుమిట్లు గొలిపే వెలుగుతో లాకెట్లో బిగించబడున్న ఫోటోను చూసి ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. తన కళ్ళను తాను నమ్మలేకపోయింది ఆమె వెంటనే. అలాగే చూస్తుండిపోయింది దానివైపు. ఆ ఫోటోలో ప్రీతం ఇప్పటికంటే లేతగా, అతడి పక్కనో అమ్మాయి కళ్ళు మిరుమిట్లు గొలిపేంత అందంతో, సన్నజాజి సౌకుమర్యంతో, కలలుగంటున్న కళ్ళతో, లావణ్య లతలా. చిన్నది, స్టాంప్ అంత చిన్నదైన ఫోటో. నిశ్చేష్టురాలైనట్టు ఆ ఫోటో వైపు చూస్తుండిపోయింది ఆరాధన. ప్రీతంతో ఉన్న ఆ అమ్మాయి నిరోష అని అర్థమైంది ఆమెకి. ఫోటోలో లేతగా కనిపిస్తోన్న అతన్ని చూస్తుంటే అతడు భగ్న ప్రేమికుడన్న విషయం గుర్తుకొస్తోంది. ఆరాధనకి ఎలాగో అనిపిస్తోంది. ఈర్ష్య కాదది. ఎప్పటి ప్రేయసినో ఇప్పుడెందుకు కలవరిస్తున్నాడు ప్రీతం? అదే అర్థం కావడం లేదామెకి. ముందు నిరోషన్ గురించి తెలుసుకోవాలి అనుకుందామె. ఆమెకి గదిలో ఊపిరి ఆడినట్టు అనిపించింది. అక్కడి నుండి బయటకొచ్చింది. హాల్లో ఎవరూ కనిపించలేదు. బయటికి నడిచింది. కాసేపు లాల్లో నుంచుంది. అప్పుడు చూసిందామె ప్రహరీ గోడ మీద నిలబడి ఇంతలేసి కళ్ళతో చూస్తున్న గొడ్లగోబని స్పష్టంగా. ఉలిక్కి పడింది. ఏంటిది? ఎందుకుంది ఇక్కడ? కాపురం చేసే ఇంటి దగ్గర. ఆమె చూస్తుండగానే అది ఎగిరిపోయింది. ఆమె అవుట్ హౌస్ వైపు నడిచింది. శ్రీరామ్ ఇంకా ఇంట్లోనే ఉన్నట్టుంది. అతడి గది తలుపులు మూసున్నాయి. ఆమె ముందుకు వేసున్న రాజులు గది తలుపులు నెట్టింది. లోపలికి వెళ్లి లైటు వేసింది. సీలింగ్ ఫ్యాన్ వైపు చూసింది. రాజుల శవం అక్కడ వేలాడుతున్నట్టే అనిపించింది ఆమెకి. అక్కడ కూర్చుని ఆలోచిస్తుండిపోయింది చాలాసేపు. అరగంట తర్వాత ఆమె అక్కడి నుండి లేచి రాబోతుండగా కనిపించింది రాజులు తాలూకా పాత ట్రంకు పెట్టి మీద. చిత్రంగా ఇంతలేసి కళ్ళతో వికృతంగా చూస్తున్న పక్షి. ఆమె ఉలిక్కిపడి పరీక్షగా చూసింది. పక్షి కాదది, పక్షి బొమ్మ. చాలా వికృతంగా ఉంది. ముక్కు అచ్చం మనిషి ముక్కులా, కళ్ళు చాలా భయంకరంగా. అనుకోకుండానే దాన్ని అందుకుందామే. రబ్బరు బొమ్మ, పిల్లలు ఆడుకునేది. రాజులు తన కొడుకు కోసం తెచ్చాడా? తను క్రితంసారి గదిలోకి వచ్చినప్పుడు కనిపించలేదే? తను గమనించలేదేమో? ఆలోచనగా దాని పొట్టని నొక్కాయి ఆమె వేళ్లు. అంతే. కిక్కిక్కి వికృతమైన తీతు అరుపు. తుళ్ళిపడింది ఆరాధన. అయోమయంగా చూసింది దానివైపు. అర నిమిషం తర్వాత అర్థమైంది ఆమెకి. అది తీతువు బొమ్మ. తీతువుని తానెప్పుడూ చూడలేదు కాబట్టి ఆమెకి మొదట తెలియలేదు. రోజూ వినిపించే తీతువు అరుపు ఇదేనన్నమాట. అంటే అంటే శత్రువు తమ ఇంట్లోనే, తమ మధ్యలో ఉంటున్నాడు. ఇంట్లోని ఆరుగురిలో ఒకరు శత్రువు. తాతగారు ఖచ్చితంగా కాదు. ఆయన రాకముందు నుండి తీతువు అరుపు వినిపిస్తూనే ఉంది. ఆమె ఇక దాని గురించి ఆలోచించదలుచుకోలేదు. ఒక దృఢ నిశ్చయానికి వచ్చింది. దాన్ని తనతో తెచ్చి శాంతి రూంలోకొచ్చి తలుపు బోల్టు బిగించి అటాచ్డ్ బాత్రూంలో దూరి తలుపేసుకుని దాన్ని మళ్లీ మెల్లగా నొక్కి చూసింది. సందేహం లేదు, ఈ అరుపే తాము వింటోంది. మరి గుడ్లగోబా? అది కనపడ్డం, రోజూ దాని అరుపులు యాదృచ్ఛికం కావచ్చు. ఇక్కడెక్కడో దాపుల్లోనే దాని నివాసం ఉండుండొచ్చు. ఆరాధన తీతూ బొమ్మను తెచ్చి పొరుపు కింద దాచింది. కొద్దిసేపటి తర్వాత లలితమ్మొచ్చి భోజనానికి పిలిచింది. డైనింగ్ టేబుల్ దగ్గర కూడా ఆరాధన తలనొప్పి సాకుతో మౌనంగా భోంచేసి వచ్చేసింది. ఆమె ఇప్పుడు తీతూ బొమ్మని తెచ్చి అందరికీ చూపించదలుచుకుంది.
డైరెక్ట్గానే శత్రువుని ఎదుర్కోవడానికి ఆయత్తమవుతోందామె. అందుకే ముందుగా తాతగారితో కూడా చెప్పలేదు. ఆమె గదిలోకొచ్చి పొరుపు కింద తీతూ బొమ్మని తీయబోయింది. చిత్రం, అది మాయమైంది. నిశ్చేష్టురాలైంది ఆరాధన. శత్రువు తనని 1000 కళ్ళతో కనిపెడుతున్నాడన్నమాట. అప్పుడామె తనని తాను నిందించుకుంది. దాన్ని అక్కడే రాజుల గదిలో వదిలేసి ఏమీ తెలియనట్టు ఆ చప్పుడు ఎవరి దగ్గర నుండి వస్తుందో గ్రహించుంటే బావుండేది. ఇప్పుడు మళ్ళీ శ్రీరామ్ అనుమానితుల లిస్టులోకి చేరాడు. చిత్రమైన దిగులు, భయం చుట్టుముట్టాయి ఆరాధనని తొలిసారిగా. 11:30కే ప్రీతం వెళ్ళిపోయాడు. ఆ పూట తీతు వరపు వినిపించలేదు. ఎలా వినిపిస్తుంది మరి? అతడు వెళ్ళిపోయాక ఎవరి గదుల్లోకి వాళ్ళెళ్ళి పడుకున్నారు. శాంతిని తన తల్లి దగ్గర పడుకోమని పంపేసింది ఆరాధన కావాలనే. 12:30 బయట నుండి ఏదో విజిల్ వేసిన చప్పుడయింది. అది విని ఆరాధన అనుమానంగా చెవులు రిక్కించింది. ఇంతలో హాల్లో ఏదో చప్పుడైంది. చాలా చిన్న చప్పుడే. ఆమె ఊపిరి బిగబట్టి వింది. 2 నిమిషాలాగి మెల్లగా తలుపు తీసుకుని బయటకొచ్చింది. అక్కడ ఎవరూ కనిపించలేదు. చీకట్లో పరీక్షగా 4 దిశల్ని గమనిస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ మెయిన్ గేటు దగ్గరకు వచ్చింది. బయటికి తుంగి చూసింది. అక్కడికి కాస్తంటే కాస్త దూరంగా స్ట్రీట్ లైట్ వెలుతురులో ఓ అపరిచిత వ్యక్తితో గుసగుసగా మాట్లాడుతున్న వ్యక్తిని చూసి ఆరాధన నిశ్చేష్టురాలైంది. నీకెందుకు దొరా, ప్రతి రాత్రి ఇయాలకే వస్తా, ఎవరికీ అనుమానం రాకుండా అన్నాడు ఆ వ్యక్తి వెళ్ళడానికి ఆయత్తమవుతూ. విజిలంత బిగ్గరగా వెయ్యకు, చిరాగ్గా ఉంది. ఇంట్లో నుండి వెళ్లిన వ్యక్తి కంఠం. నేను నీకోసం మేలుకొని ఎలాగో ఎదురు చూస్తుంటాను కాబట్టి వెంటనే వస్తాను. హెచ్చరికగా ఉంది కంఠం. ఆరాధన పెదవులు పిడికిళ్ళు బిగుసుకున్నాయి. అతడిని పంపేసి కండువా చాటున ఏదో దాచుకుని లోపలికి రాబోతున్న ఆ వ్యక్తి గేటు యువతల నిలబడి రెప్పవాల్చకుండా తననే గమనిస్తోన్న ఆరాధనని చూసి నిశ్చేష్టుడయ్యాడు. ఆరాధన నవ్వింది వ్యంగ్యంగా. వేగంగా మారసాగాయి అతడి మొహంలో రంగులు. అతడు హరిశ్చంద్రరావు. సరిగ్గా అంతకు అరగంటకు ముందు జరిగిందో సంఘటన. ఆ రాత్రి శ్రీరామ్కి కూడా నిద్ర పట్టలేదు. అతడు తన రూంలోని లైట్లార్పేసి తలుపులు ముందుకు లాగి గార్డెన్లోకొచ్చి సిమెంటు బెంచి మీద కూర్చున్నాడు. ఈరోజు తీతు వరకు వినిపించలేదేం అనుకున్నాడతను. ఆ ఇంటివైపు చూస్తూ ఆలోచిస్తున్నాడు. ఎలా శత్రువుల భరతం పట్టడం. అతడికి శాంతితో మాట్లాడాలని, ఆమెకి దగ్గరగా గడపాలని ఉంది. అంతలోనే శ్రీరామ్ తన ఆలోచనలకి తానే ఆశ్చర్యపోయాడు. ఏంటి తను ఇలా తయారవుతున్నాడు రోజురోజుకి? ఎందుకా అమ్మాయి పట్ల తనకింత ఆసక్తి? అతడిలా ఆలోచిస్తుండగానే దూరం నుండి ఇంటి తలుపులు మెల్లగా తెరుచుకోవడం కనిపించింది. శ్రీరామ్ ఎల్లర్టై చూడసాగాడు. ఓ ఆకారం బయటకొచ్చింది. శ్రీరామ్ ముడుచుకుని కూర్చుని గమనించసాగాడు అనుమానంగా. పోర్టికోలోకొచ్చి నిలబడింది ఆ ఆకారం. ఏదో ఆలోచిస్తున్నట్టు. అప్పుడు గుర్తించాడతను. ఆ శాల్తీ తాతగారు. ఈ వేళప్పుడు ఎందుకొచ్చాడీనా నిద్రపోకుండా బయటికి? తనలాగే నిద్రపట్టక? శ్రీరామ్ అనుకుంటుండగానే ఆయన మెల్లగా నడుస్తూ కుడివైపుకు తిరిగి ఇంటి వెనక వైపు వెళ్లసాగాడు. శ్రీరామ్ ఆశ్చర్యపోయాడు. అనుమానం కూడా కలిగింది అతడికి. చప్పున లేచి ఆయన్ని అనుసరించసాగాడు. తాతగారు నిదానంగా పరిసరాల్ని గమనిస్తూ ఇంటిని చుట్టి ముందుకొచ్చి లోపలికి వెళ్లే ప్రయత్నమేమీ చేయకుండా మెయిన్ గేటు తీసుకుని బయటకు నడిచాడు. శ్రీరామ్ అనుమానం అధికమైంది. రహస్యంగా ఆయన్ని వెంబడించసాగాడు. తాతగారు ఆ వీధి చివరికి చేరుకున్నాడు. అక్కడున్న చింత చెట్టు కింద రాతి చప్టా మీద కూర్చున్నాడు. ఓ 5 నిమిషాల పాటు ఆలోచిస్తున్నట్టు. దూరంగా ఓ ఇంటి కాంపౌండ్ వాలు క్రీ నీడలో నిలబడి ఆయన్నే గమనించసాగాడు శ్రీరామ్. ఆయన లేవడం చూసి క్రీ నీడల్లో ఒడివడిగా నడుచుకుంటూ తనే ముందు ఇంటి దగ్గరికి చేరుకున్నాడు. ఈసారి ఆయన దృష్టిలో పడేట్టు నిలబడ్డాడు. అయితే అతడిని చూసి అతడు ఊహించినట్టు ఆయనేమీ కంగారు పడలేదు. ఏం మనవడా, నీకు నిద్ర పట్టలేదా? ఈ వయసులో నిద్ర పట్టకపోవడం అన్నది మామూలు విషయం కాదు. మీ నాన్న అడ్రస్ చెప్పు, జాగ్రత్త పడమని లెటర్ రాస్తాను అంటూ జోక్ చేశాడు. శ్రీరామ్ నవ్వేశాడు. ఇందుకే అన్నారేమో అనుమానం పెనుభూతం కన్నా భయంకరమైందని. ముసలాయన నిద్రపట్టక వీధిలోకి వచ్చాడు. తను ఆయన్ని అనుమానించినప్పుడు, అన్ని ఆధారాలు కంటికి కనిపిస్తున్నప్పుడు ఆరాధన తనని అనుమానించడంలో తప్పేముంది అనుకున్నాడు శ్రీరామ్. నువ్వమ్మా, కంగారుగా అన్నాడు హరిశ్చంద్రరావు తనలోని భావాల్ని బయట పెట్టకుండా జాగ్రత్త పడుతూ. మీరు ఈ వేళప్పుడు ఇక్కడ అంకుల్? ఆశ్చర్యం నటిస్తూ ఆ చేతిలోదేంటి కండువా చాటున అడిగింది.
ఆయన ఈసారి ఇబ్బందిగా కదులుతూ చూపించాడు. ఆమె వాటిని చూసి తెల్లబోయింది. అది గుడుంబ. ఆయన పొట్టుబడిపోయిన దొంగలా చూస్తూ, ఇది రుచి చూడందే నా ప్రాణం ఊరుకోదమ్మా. అందరి ముందు అసహ్యంగా ఉంటుందని. పైగా మీ పిన్ని శారదా చూస్తే ఒప్పుకోరమ్మా. డాక్టర్ ఇలాంటివి ముట్టవద్దన్నాడు. అలవాటు పడిపోయింది పల్లెటూరి ప్రాణం. చిన్నపిల్లాళ్ళ సంజయ్షి ఇచ్చుకుంటున్న ఆయన్ని చూస్తే బిగ్గరగా నవ్వాలనిపించింది ఆరాధనకి. ఆమె మొహంలో నవ్వు చూసి ఆయన తేలిగ్గా ఊపిరి పీల్చుకుని, అమ్మా, ఇంట్లో వాళ్ళతో నసిగాడు. నేను విషయం అడుగుతాను, నిజం చెబుతావా శాంతి? అడిగింది ఆరాధన. శాంతి ఆశ్చర్యంగా చూస్తూ, అడుగొదినా, అబద్ధం ఎందుకు చెబుతాను అంది. అయితే నిరోష ఎవరు? సూటిగా వచ్చి తగిలింది ప్రశ్న. శాంతి మొదట ఉలిక్కి పడింది. తర్వాత తడబడ్డట్టు చూసింది. ఆ తర్వాత మౌనం వహించింది. నువ్వు నిరోష గురించి చెబితేనే గాని మనం ప్రీతంని రక్షించుకోలేం. ప్రీతం పరిస్థితికి ఈ నిరోషకి ఏదో సంబంధం ఉంది, దృఢంగా అంది ఆరాధన, చెప్పక తప్పదన్నట్టు. అన్నయ్య కలవరంతలు విన్నావో వదినా? అడిగింది శాంతి మెల్లగా. కలవరంతలే కాదు, లాకెట్ గొలుసు చూపించింది ఆరాధన. దానిలోని ఫోటోను చూసి సంభ్రమంలో మునిగిపోయింది శాంతి. ఎక్కడిదిది? దానికి ముందు నాకు విషయం తెలియాలి. ప్రీతం ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయేనా? అడిగింది మామూలుగా. అవును. ఇప్పుడెక్కడుంది? లేదు. అంటే? చచ్చిపోయింది. గతుక్కుమంది ఆరాధన ఆ సమాధానం విని. నిజమా? అవును. ఎప్పుడు? ఎలా? 7-8 ఏళ్ల క్రితం ఏదో జబ్బుపడి అనుకుంటాను అంది. అసలేంటి నిరోష కదా? ఈమెతో ప్రీతంకి ఎలా పరిచయం? ఇప్పటి అతడి పరిస్థితిని బట్టి ఆలోచిస్తే అప్పట్లో ఆ అమ్మాయిని గాఢంగా ప్రేమించాడని, ఆరాధించాడని తెలుస్తోంది అంది ఆరాధన. శాంతి మెరిసే కళ్ళతో నువ్వెంత మంచిదని వదినా అంటూ ప్రారంభించింది. 10 ఏళ్ల క్రితం ప్రీతం నాన్నగారి మీద కోపంతో ఇల్లు వదిలిపోయాడని చెప్పినప్పుడు నీకు కొన్ని విషయాలు చెప్పడం దాచాను. అలా దాచడంలో నా ఉద్దేశం, ప్రీతంకి కాబోయే జీవిత భాగస్వామి అయిన నీకు ఈ విషయాలన్నీ తెలిస్తే బాధపడతావని మాత్రమే. అప్పుడు అన్నయ్య విజయవాడలో చదువుకునేటప్పుడు పరిచయమైంది నిరోష. చాలా అందంగా, అమాయకంగా ఉండేది. ఒక్క బామ్మ తప్ప ఎవరూ లేరు తనకి. వాళ్ళింటి గదిలో అన్నయ్య అద్దెకుండేవాడు. మామూలుగానే ఇద్దరూ ఒకరి ఆకర్షణలో ఒకరు పడ్డారు. ఆకర్షణ ప్రేమ అయింది. విడరాని బంధంగా అతుక్కుపోయింది. ఈ విషయం నాన్నకు తెలిసింది. మండిపడ్డాడు. ఆయన ఒకప్పటి ప్రేమికుడైన తాగుడు, ఆర్థిక ఇబ్బందులు ఆయన్ని చాలా కఠినంగా మార్చాయి. మావయ్యకి కూతురుండేది. ఆ అమ్మాయికి సగం ఆస్తిస్తాడు మావయ్య. పెళ్లి చేసేప్పుడు ఎవరికిచ్చినా సరే ఆ అమ్మాయిని ప్రీతంకి చేసుకుంటే ఆస్తి మనకే వస్తుంది కదా అన్నది నాన్న ఉద్దేశం. ఆ అన్నయ్య ఒప్పుకోలేదు. నిరోషం తప్ప ఇంకో అమ్మాయిని చేసుకునే ప్రశ్నే లేదన్నాడు. ఆ అన్నయ్య ఎంతగా ఆ అమ్మాయి ప్రేమలో కూరుకుపోయాడంటే సెలవుల్లో ఇంటికొచ్చేవాడు కాదు. అమ్మని చూడాలనిపిస్తే అక్కడికే పిలిపించుకునేవాడు. ఒకవేళ వచ్చి 4 రోజులున్నా 4 ఉత్తరాలు నడిచేవి. అమ్మ, మావయ్య అన్నయ్య పక్షాన నిలబడ్డారు పెళ్లి విషయంలో. నాన్న ససేమిరా వీల్లేదన్నాడు. మావయ్య కూతుర్ని చేసుకుంటేనే విదేశాల చదువులు గిదువులు అన్నాడు. దీని మీద గొడవైంది. అలా అయితే తనకి చదువే వద్దన్నాడు అన్నయ్య. తర్వాత ఏమైందో ఏమో, హఠాత్తుగా ఆ అమ్మాయి, ఆమె బామ్మ మాయమయ్యారు. ఇదే నాన్న పని అన్నాడు అన్నయ్య. దాని దగ్గరే గొడవ వచ్చింది. అప్పుడే అన్నయ్య ఇల్లు వదిలిపోయాడు. చిత్రంగా మరో 2 ఏళ్ల తర్వాత అన్నయ్యకి నిరోష చిన్న ఉద్యోగం చేసుకుంటూ హైదరాబాదులో కనబడింది. పోగొట్టుకున్న పెన్నిది దొరికినట్టయింది అన్నయ్యకి. అన్నయ్య అనుమానం నిజం. ఆమెను బెదరగొట్టి విజయవాడ నుండి తరిమారు. చాలా కష్టాలు పడి హైదరాబాదులో చిన్న ఉద్యోగం సంపాదించుకుంది. తన మూలంగా ఆమె ఎదుర్కొన్న కష్టాలు, పడ్డ బాధలు, వీటికి అన్నయ్య కదిలిపోయాడు. నిరోష పట్ల ప్రేమ వెయ్యింతలైంది. వాళ్ళకి అడ్డు చెప్పేవాళ్లు లేరు. చట్టా పట్టాలేసుకుని ప్రాణంలో ప్రాణంలా తిరగడం ప్రారంభించారు. తానొక స్థాయికి చేరుకునేంత వరకు పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చాడు ప్రీతం. నాన్నని ఒప్పించి మరీ చేసుకోవాలనుకున్నాడేమో. నిరోషని చూడందే ఒక్కరోజు కూడా ఉండలేకపోయేవాడు. నిరోషను గురించి పరోక్షంగా విన్నదాన్ని కాబట్టి ఇంతకంటే వాళ్ల ప్రేమను గురించి, అనుబంధాన్ని గురించి చెప్పలేకపోతున్నాను. నువ్వే అర్థం చేసుకో. మరో 2 ఏళ్ల తర్వాత ప్రీతం ఇంటికి తిరిగొచ్చాడు అన్నాను కదా. అప్పటికి నాన్న చనిపోయాడు. నిరోష విషయం మాతో చెప్పాడు. అమ్మ సంతోషంగా ఒప్పుకుంది. మావయ్య వెంటనే పెళ్లి జరిపించేద్దాం అన్నాడు అమ్మతో. దానికి ఇంకా కాస్త టైం ఉందన్నాడు అన్నయ్య. పొలాలు అవి క్యాష్ చేసుకునేసరికి కాస్త లేట్ అయింది.
హైదరాబాదులో ఉండే నిరోషకి రోజుకి 2 లెటర్స్ రాస్తూ 2 పూట్ల ఫోన్లో మాట్లాడుతాడు ప్రీతం. ఒకరోజు నిరోష నుండి లెటర్ రాలేదు. ప్రీతం ఫోన్లో మాట్లాడబోయినా అవతల వాళ్ళు ఆ అమ్మాయి ఫ్రెండు నిరోష అసలు రాలేదు అన్నారు. ప్రీతం కంగారు పడ్డాడు. మర్నాడు అంతే. ఆమె నుండి లెటరు లేదు, ఫోను అందనూ లేదు. ఆ రోజు సాయంత్రం టెలిగ్రామ్ వచ్చింది హైదరాబాద్ నుండి. నిరోష సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. ఆమె బామ్ ఇచ్చింది. షాక్ తిన్నాడు ప్రీతం అది చూసి. వెంటనే బయలుదేరబోయాడు. ఒంటరిగా వాణ్ణి అలాంటి స్థితిలో పంపలేక అమ్మ మావేని పంపింది. మర్నాడు తిరిగొచ్చారు. నిరోష చచ్చిపోయింది. తరచూ ఆమెకి గుండె నొప్పి వచ్చేది. ఆమె బామ్మతో తప్ప ఎవరికీ చెప్పలేదు. ఏదో వేడితో అంటూ ఆవిడ నాటు వైద్యాలు చేసేది. హార్ట్ అటాక్ అట, పోయింది. అన్నయ్యకి అది ఎంత పెద్ద దెబ్బ, ఎంత షాకు. అప్పటి వాడి పరిస్థితిని గురించి నువ్వే ఊహించుకో. తర్వాత అందరం హైదరాబాద్ వచ్చాం. 1 ఏడాది పాటు పిచ్చివాళ్లా తిరిగాడు. అమ్మ చాలా కష్టపడింది వాడిని మామూలు మనిషిని చేయడానికి. వాడితో పాటు ఆమెకి నిద్రలేని రాత్రులు, ఆహారం లేని రోజులు, దుఃఖించిన గంటలు ఎన్నో. తనకిక జీవితమే లేదు అన్నట్టుండేవాడు. అయితే చాలా చిత్రంగా తట్టుకున్నాడన్నయ్య. నిరోష లేని జీవితాన్ని కాక వ్యాపారాన్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. తన సర్వశక్తులు దానిమీద కేంద్రీకరించాడు. క్షణం తీరిక దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. శ్రమలో నిరోషాన్ని మరిచిపోవడానికి ప్రయత్నించాడు. అయితే ఒక్క షరతు పెట్టాడు. జీవితంలో పెళ్లి ప్రసక్తి తేవద్దన్నాడు. ప్రస్తుతానికి వాడు మామూలుగా తిరగడం చాలు అనుకున్న అమ్మ అలాగేనని తన మీద ఒట్టు పెట్టుకుంది. ఇక అన్నయ్య విజృంభించాడు. 30 ఏళ్లైనా రాకుండానే ఒక పెద్ద పారిశ్రామికవేత్త అయిపోయాడు. ఇక నిరోషాన్ని మరిచిపోయాడు. పెళ్లిని గురించి కదిలిద్దాం అనుకుంటూనే ఉంది అమ్మ. ఒకవైపు భయపడుతూనే ఉంది. ఇంతలో మేం ఎవరో ఊహించని విధంగా నువ్వు పరిచయం అయ్యావు ప్రీతంకి. ఇంకో స్త్రీకి తన జీవితంలో చోటు లేదన్న ప్రీతం తన మనసులో నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు. ఇది మాకెంత సంతోషకరమైన విషయం అంటే, ప్రీతం ఇంట్లో ఈ విషయం చెప్పినాడు. ఇంట్లో పండగ చేసుకున్నాం. ప్రీతం మహారాజులా జీవిస్తాడు అని నమ్మకంగా అనుకుంటున్న సమయంలో ఎవరో ఊహించని విధంగా ఇలా వెక్కి వెక్కి ఏడ్చింది శాంతి. ఆరాధన మౌనంగా వింటోంది. మళ్ళీ ఇలా నిరోష అన్నయ్యకి గుర్తొస్తుందని, జీవితాన్ని ఇలా నాశనం చేసుకుంటాడని ఊహించలేదు. ప్రీతం దగ్గర డైరీని నేను చూశాను. అదేంటో తీసి చూద్దామనుకుని కూడా ధైర్యం చేయలేకపోయాను. ఆ సమాధి నిరోషదేనా? నాకు తెలీదు అంది శాంతి. మీ మామయ్యకి తెలుసా? ఆ రోజు ప్రీతం వెంట ఆయన వచ్చాడన్నావుగా. నిరోష డెడ్ బాడీని చూశాక అన్నయ్యని తీసుకొచ్చేశాడు అంతే. ఆరాధన మాట్లాడలేదు. అయ్యుండొచ్చు, లేదా అలాని భ్రమిస్తున్నాడు ప్రీతం. ఈ లాకెట్ గొలుసు ఆ సమాధి మీద దొరకడం ఆలోచిస్తోంది ఆరాధన. ప్రీతం ప్రేమ కథ ఆమెకేమీ ఈర్ష్య కలిగించలేదప్పుడు. అతడి పట్ల అసహ్యంగాని కోపంగాని కలగలేదు. తొలి యవ్వనం ప్రేమ ముద్ర బలంగా హృదయం మీద పడ్డం విచిత్రం కాదు. కాని 7-8 ఏళ్ల తర్వాత ప్రీతం దాదాపు మరిచిపోయిన నిరోషని ఇలా గుర్తు తెచ్చుకోవడం ఏముందా డైరీలో? ఆ డైరీ నిరోషదా, లేక ప్రీతం ఆమె కోసం రాసుకున్నదా? తెలీదొదినా అంది శాంతి కళ్ళు తుడుచుకుంటూ. ఆమె ఫోటోలు, ఉత్తరాలు ప్రీతం దగ్గర ఉన్నాయా? లేవు. నిరోష పోయిన సంవత్సరం తర్వాత వాళ్ల బామ్మకి ఇచ్చేశాడు. ఆల్బమ్ని చూస్తుంటే మనసు కోతని భరించలేక ఉత్తరాల్ని అమ్మ చింపేసింది. చూస్తూ బాధపడతాడని. ఆ బామ్మ ఎక్కడుంది? వాళ్ళది గుంటూరు. నిరోష పోయాక విజయవాడలో ఉన్న చిన్న ఇల్లు అమ్ముకుంది. అన్నయ్య ఓ 25,000 బ్యాంకులో ముసలమ్మ పేరు మీద వేశాడు తన శేష జీవితం కోసం. అమ్మ ఆలోచించి ఆవిడ్ని ఉంచుకుందామంది. కాని ఆవిడ ఎదురుగా ఉంటే నిరోష జ్ఞాపకాల్ని మర్చిపోలేనన్న భయంతో అన్నయ్యే వద్దన్నాడు. గుంటూరు దగ్గర ఏదో పల్లెటూరులో ఉందిప్పుడు. చెప్పి పోని ఆ డైరీని చదువుదామా అడిగింది శాంతి. ఆ డైరీ ఇప్పుడు లేదు. ఏమైంది? జరిగింది చెప్పింది ఆరాధన. మై గుడ్నెస్, అక్కడికి తరుముకొచ్చిందా? వేదనగా అంది శాంతి. హఠాత్తుగా అంది ఆరాధన. శాంతి, శత్రువులెవరో మన ఇంట్లోనే ఉన్నారు. నిరోషని గుర్తు తెచ్చి ప్రీతంని వేధిస్తున్న శత్రువు. ఉలిక్కి పడింది శాంతి. ఏంటొదినా? అవును. ఎవరు? బేతాహరిణిలా చూస్తూ అడిగింది. అదే తెలియడం లేదు, కానీ తెలుసుకుంటాను. నా మీద హత్యా ప్రయత్నాలు కూడా జరగచ్చు, కానీ భయపడ్ను. వీళ్ళనంత తొందరలో తెలుసుకుంటాను. పట్టుదలగా దృఢంగా అంది. శాంతి బెత్తరపోయి చూడసాగింది. ఇంతలో ఫోన్ మోగింది. వెంకారావం ఎడిటర్ గారి దగ్గర నుండి. ఓసారి రావాలమ్మ నువ్వు అన్నాడు. వెంటనే అంకుల్. అవును. ఏం, ఏదైనా పనుందా?
లేదు, వస్తున్నాను. బయలుదేరింది శాంతికి చెప్పి. నేను రానా వదినా? వద్దు అంది ఆరాధన. తాతగారికి చెప్పు, నాకు చెప్పిన కథంతా ఆలోచిస్తారాయన. అవును, ఇది తెలుసా ఆయనకి? అనుమానం గడిగింది. నీకు తెలిసినంత మాత్రమే తెలుసు, అయితే పూర్తిగా చెప్పు. అలాగే. వెంటనే శంకారావం పత్రికాఫీసుకి బయలుదేరి వెళ్ళింది ఆరాధన. ఇప్పట్లో శత్రువు తన మీద హత్యా ప్రయత్నం చేయకుండా ఉండడం కోసం ఎవరో తమ మాటలు వింటున్నారన్న అనుమానం కలిగి అలా మాట్లాడింది ఆరాధన. అయితే ఆమె ఊహ వృధా పోలేదు. ఇంకొద్దిసేపట్లో ఆమె మీద జరగాల్సిన హత్యా ప్రయత్నం వాయిదా పడింది. శారద పడుకుంది. శాంతి స్నానం కాబోలు చేస్తోంది. ఆయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్లారు. ఆరాధన కూడా లేదు. ప్రీతంకి టిఫిన్ ఇవ్వాలి తాతగారు. ఎలా? లలితమ్మ బిక్కమొహంతో అడిగింది. ఆవిడికి ప్రీతం గదిలోకి ఒంటరిగానే కాదు, ఎవరితోనైనా వెళ్లడం కూడా భయమే. తాతగారు నవ్వుతూ, నా చేతికివ్వమ్మా అన్నాడు. లలితమ్మ తేలిగ్గా ఊపిరి పీల్చుకుని కిచెన్లోకి వెళ్లి టిఫిను, కాఫీ ఉన్న ట్రే తెచ్చి ఆయనకిచ్చింది. తాతగారు పైకొచ్చారు. తలుపులు తీసుంటాడు ప్రీతం. సాయంత్రం 7 దాటితే మాత్రం తలుపులు మూసుకుంటాడు. తర్వాత తనుగా తీసుకుని అర్ధరాత్రి బయటికి రావాల్సిందే. ప్రీతం స్నానానికి వెళ్ళినట్టున్నాడు. తాతగారికి చటుక్కున ఏదో స్ఫురణకొచ్చింది. క్షణం ఆలోచించి గది తలుపులు, కిటికీలు మూసి లైట్లు వెలిగించాడు. తర్వాత గబగబా గదంతా వెతకసాగాడు. ఆయన అనుమానించిందేమీ కనపడలేదు కాని పొరుపు కింద సన్నని వెండి తీగ ఉంగరం దొరికింది. తీసి చూశాడు. అచ్చం వెండి ఉంగరం, పైన రాయి లేదు. చిన్న వెంకటేశ్వర స్వామి బొమ్మ. తిప్పించి మళ్ళీ చూశాడు. మామూలు ఉంగరం. తన వేలికి పెట్టుకుని చూశాడు. బిగుతుగా సరిపోయింది. దాన్ని తీసి జేబులో వేసుకున్నాడు. తర్వాత తలుపుల్లాగి కిటికీలు తెరిచాడాయన. ప్రీతం శ్మశానానికి వెళ్లబోయే ముందు ఓ పూట ఆ గదిలో ఉండగలిగితే ఆ ప్రయత్నం ఈ రాత్రికి చెయ్యాలి అనుకున్నాడాయన. ప్రీతం వచ్చాడు. తాతగారిని పలకరించాడు. అంతే. ఏదో లోకంలో ఉన్నవాడిలా టిఫిన్ కాస్త తీసుకున్నాడు కెలుకుతున్నట్టే. తర్వాత విస్కీ బాటిల్ అందుకున్నాడు. ఆయన చూడలేక లేచొచ్చాడు. వచ్చి పక్క గదిలో కూర్చున్నాడు. ఆలోచిస్తున్నాడు ప్రీతంని గురించి, ఊహకందని శత్రువు గురించి. ప్రీతంని శత్రువు ఎలా వేధించగలుగుతున్నాడు అన్న దాని గురించి ఆలోచిస్తున్న ఆయన దృష్టి యథాలాపంగా అక్కడున్న పాత పుస్తకాల బీరువా మీద పడింది. అది చాలా పల్చని, తేలిక కొయ్యతో తయారు చేసిన బీరువా. దాన్ని వాళ్ల సొంత ఊరు నుండి తెచ్చింది శారదమ్మ. దాంట్లో ప్రీతం తండ్రి సేకరించిన పుస్తకాలుంటాయి. అందుకే ఆ పాత బీరువాని అంత శ్రద్ధగా దాచుకున్నారు. ఆయన ఆలోచిస్తున్నాడు. ప్రీతంని వేధించినందువల్ల శత్రువుకి కలిగే లాభం ఏమిటి? ఆలోచిస్తూ బీరువా వైపు చూస్తున్న ఆయనకి అదే మామూలుగా కాక ఓవైపు గోడకి ఆని ఇంకోవైపు కాస్త పక్కకి జరిగినట్టు అనిపించింది. ఆయన లేచి వెళ్లి చూశాడు. ఆయన దాన్ని సరిగ్గా సర్దబోయి అంతలోనే ఏ అదృశ్య శక్తితో ప్రేరేపించిన వాడిలా చప్పుడు కాకుండా యువతలకు జరిపాడు. దాని వెనక ఒకే ఒక పెద్ద తలుపు ఉంది. తలుపు కనబడకుండా సర్దిన బీరువా అది. పాత ఇల్లు కొని మోడరేట్ చేయించాడు ప్రీతం. ఒకప్పటి పాత ఇల్లు ఇదంటే నమ్మకం కుదరనంత ఆధునికంగా తీర్చిదిద్దాడు. మరి ఈ తలుపుల్ని ఎందుకిలా ఉంచేశాడు? ఏదైనా వాస్తు కోసమా? ప్రీతంకి ఇలాంటి నమ్మకాలు లేవనుకుంటానే. ఆయన బీరువాని తిరిగి సర్దబోతూ ఎందుకో ఆగిపోయాడు. తలుపు గడియ వెనక్కి జరిపి ముందుకు నెట్టాడు. ఆశ్చర్యం! కిందకు వెళుతూ మెట్లు. అవి మామూలుగా పైకొచ్చే మెట్లు కావు, ఇరుగ్గా ఉన్నాయి. అప్పుడు కలిగింది ఆయనకు అనుమానం. చీకటిగా ఉందక్కడ. అయినా ఆయన దిగి వెళ్ళాడు. బాగా చీకటిగా ఉంది. మెట్లు కింద పాతకాలం నాటి కొట్టు గది. కేవలం 2 మనుషులు మాత్రమే పట్టే గది. ఇరుకిరుకు గది. ఓ వైపు తలుపులు. ఇకిప్పుడు మేడ మీదకి రావడానికి మెట్లు ఇవన్నమాట. చీకటికి కళ్ళు అలవాటు పడ్డాక తలుపు దగ్గరికి వెళ్లి దానికి కాంతలేమైనా ఉన్నాయా అని చూశాడు. సన్న సందు చీలికలా ఉంది. కన్ను ఆనించి చూశాడు. అవతల ఏమీ కనపడలేదు. అంటే ఏదో ఇంకో బీరువానో అరలాంటిది గాని అవతల ఉందన్నమాట. ఆయనలో పొడచూపిన అనుమానం మరికాస్త అయింది. ఇంత అందంగా ఇంటిని తీర్చిదిద్దిన ప్రీతం దీన్ని ఎందుకిలా ఉంచేశాడో అర్థం కాలేదాయనకి. వెనుతిరిగొచ్చేశాడు. తలుపు మూసి కొయ్య బీరువా సర్దేశాడు. అవతల గది ఎవరిదో తెలుసుకోవాలి మొదట. ఆయన కిందకొచ్చేసరికి శాంతి ఎదురు చూస్తోంది. ప్రీతం ఒకప్పటి ప్రేమ కథని గురించి ఆయనకి చెప్పడం కోసం. ఆరాధన, శంకారావం ఎడిటర్ గారు కూర్చున్న కారు వనస్థలిపురంలో శ్రీశా మరణించిన 4 పోర్షన్ల ఇంటి ముందు ఆగింది.
ఇద్దరు పోలీసులున్నారక్కడ. కారు దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు ఆ ఇంటి ఓనర్. సగౌరవంగా ఆహ్వానించి లోపలికి తీసుకువెళ్ళాడు. గదిలోకి తీసుకువెళ్ళాడు ఇద్దరిని. ఆ గదికి రెండో వైపు తలుపుల్ని తెరిచి వెళ్ళి చూసుకోండి సార్ అన్నాడు. ఓ మాదిరి గదది. విశాలంగా లేదు, ఇరుగ్గాను లేదు, శ్రీసాది. ఆ గదిలో ఏదైనా ఆధారం, శత్రువుకి శ్రీసాకి సంబంధాన్ని గురించి తెలిపేదుంటుందేమోనని ఆశించాడాయన. ఆయన ఆలోచన ఆరాధనకి వచ్చింది. అయితే ఆ రూమ్ని అంతకుముందే ఎవరో తిరగదోడినట్టు అర్థమైంది. ఎవరు? పోలీసులా లేక శత్రువులా? ముక్కలైన కెమెరా కనిపించింది. పాత ట్రంకు పెట్టెలో పడుంది. ఇద్దరూ మొహామొహాలు చూసుకున్నారు. మరో 10 నిమిషాలు గాలిస్తే శ్రీసా డైరీ కనిపించింది. దాంట్లో విశేషాలేం లేవు. తొందరలో తనకి మహర్దశ పట్టవచ్చునని రాసుకున్నాడు. చివరికి ప్రీతం రహస్య కథ గురించి అతడు తయారు చేసుకున్న ఫైలు కూడా కనపడలేదు. నిరాశగా తిరిగొచ్చారు. ఏం చేయాలో తోచడం లేదంకుల్. ప్రీతం పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చిక్కుకున్నాను. ఆవేదనగా అంది ఆరాధన. ఏం చెప్పగలడాయన? ఎలా జరిగితే అలా జరుగుతుంది. ముందు నీ ప్రాణాల్ని రక్షించుకోవడం కోసం కొంతకాలం పాటు ఎటైనా వెళ్ళు అని చెప్పగలడా? ఎలా చెప్పగలడు? ఆమెకి ప్రీతంతో బంధం తెలిసి ఆయన్ని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి ఎయిర్పోర్టుకు బయలుదేరింది ఆరాధన. ఈరోజే మరో గంటలో కాలిఫోర్నియా బయలుదేరుతోంది రూప. ప్రీతం ఇంటికి వెళ్లాలని ఆమె కనిపించలేదప్పుడు. తన ఇంట్లోకి వెళ్లే ఆలోచనని ఎప్పుడో మానుకుందామే. ఒంటరిగా తన ఇంట్లో ఉండడం క్షేమదాయకం కాదని ఆమెకి బాగా తెలుసు. తాతగారికి నిరోష గురించి చెప్పాక శాంతికి ఏమీ తోచలేదు. ఆ అమ్మాయి శ్రీరామ్ రూమ్ వైపు వచ్చింది. అతడి గది తలుపులు ముందుకు వేసున్నాయి. సాధారణంగా అతడు తలుపులెప్పుడూ ముందుకే వేసుకుంటాడు. ఆమె మెల్లగా డోరు నాక్ చేస్తూ మే కమిన్ అంది. లోపల నుండి సమాధానం లేదు. ఆమె అతడికి వినపడలేదు అనుకుని ఎక్స్క్యూజ్ మీ, నేను లోపలికి రావచ్చా మళ్ళీ అడిగింది. ఈసారి సమాధానం లేదు. ఆమెకి ఆశ్చర్యంగా అనిపించింది. లేడా అతడు గదిలో? ఆమె తలుపులు తోసి చూసింది. ఆశ్చర్యం, శ్రీరామ్ బెడ్ మీద పడుకునున్నాడు. అరే, ఇతడు ఉండి కూడా పలకడేం అనుకుంటూ లోపలికి అడుగు పెట్టిందామె. నిద్రపోతున్నారా అంటూ. అతడి నుండి సమాధానం లేదు. ఇప్పుడే నిద్ర అంటూ బెడ్ దగ్గరకొచ్చి అతడి వైపు చూసిన ఆమె త్రుళ్ళిపడింది. శ్రీరామ్ బెడ్ మీద వెలకిల్లా పడుకునున్నాడు. అతడి నోట్లో నుండి ముక్కులో నుండి రక్తం వస్తోంది ధారగా. అతడి కళ్ళు మూతపడున్నాయి. అడలిపోయింది శాంతి. శ్రీరామ్ గారు భయంగా పిలిచింది గట్టిగా. కళ్ళు విప్పాడతడు. ఆమెను చూశాడు. ఏమైంది? ఏంటా రక్తం? భయంగా, ఆందోళనగా, దుఃఖంగా అడిగింది. అతడు ఏదో చెప్పబోయాడు. మాట రాలేదు అతడి నోట్లో నుండి. గురగురమని చప్పుడు. నిస్సహాయంగా చూశాడు. హఠాత్తుగా బొళ్ళున వాంతి చేసుకున్నాడు. రక్తం కళ్ళు తిరిగేలా తెల్లటి పక్క మీద ఎర్రగా. శాంతి కళ్ళు గిర్రును తిరిగాయి. అతడు రొప్పసాగాడు. అతడి ముక్కులో నుండి రక్తం పొంగి రాసాగింది. శాంతి క్షణం కూడా అక్కడ ఉండలేక వెర్రిగా అరుస్తూ పరిగెత్తింది. తాతయ్య, తాతయ్య! ఎయిర్పోర్టుకి బయలుదేరిన ఆరాధన మధ్యలోనే అక్కడికి వెళ్లే ఉద్దేశాన్ని మానుకుని ఏదో ఆలోచన రావడంతో తిరిగి వనస్థలిపురం బయలుదేరింది. ఆమె ఇందాకటి ఇంటి దగ్గరికి చేరుకుంది. ఆమె కారును చూసి పరిగెత్తుకొచ్చాడు ఆ ఇంటి ఓనరు. లోపలికొస్తారా? మీతో కాస్త మాట్లాడాలి అందామె. అలాగే అమ్మగారు అన్నాడతడు. అతడు బ్యాక్ సీటు వైపు కదలబోతుంటే పర్లేదు రండి అంటూ ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసింది. అతడు సందేహంగానే వచ్చి కూర్చున్నాడు. ఆమె కారుని బ్యాక్ చేస్తుంటే అతడు ఆశ్చర్యంగా చూశాడు. వీధి చివరిని ఆపుతాను అంది క్లుప్తంగా. అతడి ఇంటి ముందు జనం విడ్డూరంగా చూడడం, పిల్లలు కారు చుట్టూ మూగడం ఆమెకిష్టం లేదు. వీధి చివర కారాపి సూటిగా చూస్తూ అడిగింది. చూడండి, నేను విషయం అడుగుతాను, సమాధానం సూటిగా చెప్పేయండి. మాకు ముందు పోలీసులు కాక ఆ గదిని ఇంకెవరైనా వెతికారా? అతడు ఈ ప్రశ్నకి ఉలిక్కి పడ్డాడు. చెప్పండి, దాచాలని చూడొద్దు. నేను మీకు తెలీదేమో, పోలీస్ కమిషనర్ గారి మేనకోడల్ని. రహస్యంగా జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ ఇది. మీరు మాకు సహకరించాలి. నిజం చెప్పండి. మీకే ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యత నాది. అబద్ధం మాత్రం చెప్పొద్దు, మీ ఇష్టం. ఆమె సీరియస్ గా అన్న ఈ మాటలు అతడిని బెదరగొట్టాయి. ఆమె పోలీసుల తాలూకా మనిషన్నది మరీ భయపెట్టింది అతన్ని. బెదురుగా చూడసాగాడు. ఆ మంది పర్వాలేదు, మీకేం భయం లేదు, చెప్పండి. డబ్బుకి ఆశపడి మాకు ముందు ఇంకెవరికో శ్రీకాంత శర్మ గది చూపించుంటారు, అవునా? అవునమ్మగారు. నూతులో నుండి వచ్చినట్టుంది అతడి కంఠం.
ఈసారి ఆమె కాస్త కఠినంగా ఎవరతడు అడిగింది. తెలీదమ్మగారు. వణుకుతోంది అతడి కంఠం. ఎలా ఉన్నాడు? చామన ఛాయ, రింగుల జుట్టు, మంచి పొడవు, తగిన వెయిట్తో ఉన్నాడు. కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నాడు. నల్ల ప్యాంట్లోకి లైట్ బ్లూ కలర్ షర్టు టక్ చేశాడు. ఉలికిపోటుని ఆపుకోలేకపోయింది ఆరాధన. శ్రీరామ్, సందేహం లేదు, తమకంటే ముందుగా వచ్చి అతడు శ్రీస గదినెందుకు గాలించాడు, అది తమకి చెప్పకుండా. ఈ ఆలోచన ఎడిట్రంకుల కంటే ముందుగా అతడికొచ్చిందా? అతడేనా అసలు శత్రువు? తమని నమ్మించడం కోసం మొన్న ఓ కదల్లి నాటకమాడా? శ్రీసాని చంపింది కూడా అతడే కాదు కదా? అతడిని దింపేసి ఎయిర్పోర్ట్ వైపు సాగిపోయింది. అంతేగాని ఆమె ఎప్పట్లా ఈ విషయాన్ని ఇంకో కోణం నుండి ఆలోచించలేదు. ఎప్పటిలా ఒక్కోసారి పరిస్థితులు మనిషి అలవాట్ల మీదే కాదు, ఆలోచనల మీద కూడా దెబ్బతీస్తాయి. శాంతి తాతగారి సలహాతో నిన్న తల్లికి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ గారికి ఫోన్ చేసింది. హరిశ్చంద్రరావు కూడా అక్కడే ఉన్నాడు. విషయం విని ఆయన హడలిపోయి డాక్టర్ని తీసుకుని వస్తానన్నాడు. శాంతి శ్రీరామ్ రూంలోకి పరిగెత్తుకొచ్చింది. అతడి స్థితి చూసి ఆమెకి దుఃఖం ముంచుకొచ్చింది. అతడికి స్పృహ తప్పుతోంది. ముక్కులోంచి నోట్లోంచి రక్తం వస్తూనే ఉంది. డాక్టర్ 10 నిమిషాల్లో వచ్చేశాడు. శ్రీరామ్ పరిస్థితి చూసి ఆయన కంగారు పడ్డాడు. ఆయనకేం అర్థం కాలేదు. వెంటనే ఎంతసేపుకి ఇలా అవుతోంది అడిగాడు. మాకు తెలీదు డాక్టర్, 25 నిమిషాల క్రితం చూసాం అంది శాంతి ఏడుస్తూ. ఎన్ని గంటల క్రితం చూసారా తండ్రి మామూలుగా? ఉదయం 6కి డాక్టర్ గారు, ముక్కు చీదుతూ చెప్పింది లలితమ్మ. నేనే కాఫీ అడిగితే ఇచ్చాను. టిఫిన్ కాసేపు ఆగి చేస్తానన్నాడు. అంటే 5-6 గంటలుగా అతన్ని ఎవరో చూడలేదు. ఆయనకేమీ అర్థం కాలేదు. హార్ట్ బీటింగ్ మామూలుగానే ఉంది అప్పటికి. వెంటనే కారులో అతన్ని తన హాస్పిటల్కి తీసుకువెళతానన్నాడు. హరిశ్చంద్రరావు తాతగారితో పాటు మనసు ఊరుకోక శారదమ్మ బయలుదేరింది. శాంతి కూడా కారెక్కబోతుంటే, అందరూ వెళితే ఇంట్లో ఒక్కదాన్నేనా అంది లలితమ్మ కంగారుగా. శాంతి, ఇంట్లో ఉండమ్మా, అన్నయ్య జాగ్రత్త అన్నారు తాతగారు. ఆగిపోక తప్పలేదు శాంతికి. ఇది శత్రువు పనేనా అన్న అనుమానం వచ్చింది తాతగారి మాటలతో శాంతికి. ఆమె గుండె జల్లుమంది. పరిగెత్తికెళ్లి శంకారావం ఆఫీస్కి ఫోన్ చేసింది. ఆ అమ్మాయి గంట క్రితమే వచ్చేసిందమ్మా అన్నాడు ఎడిటర్ గారు. ఏమైంది శాంతి? ఏంటలా ఉంది కంఠం? ఆతృతగా అడిగాడు. ఆమె గొంతులోని ఆందోళన గ్రహించి, అంకుల్, ఆమె రుద్ద కంఠంతో జరిగింది చెప్పింది. ఆయన వెంటనే మాట్లాడలేకపోయాడు. తర్వాత ఎక్కడా నర్సింగ్ హోము అడిగాడు. చెప్పిందామె. నేను వెళ్ళి శ్రీరామ్ని చూస్తాను పెట్టేశాడు. శాంతి మళ్ళా ఆరాధన కోసం ఆమె ఇంటికి ఫోన్ చేసింది. అసలు ఫోనే ఎత్తలేదు ఎవరు. రూప ఇంటికి చేసింది. ఆ సమయంలో రూప ఎయిర్పోర్ట్లో ఉంటుందని, ఈరోజే ఆమె ప్రయాణం అని మరిచిపోయింది శాంతి. అరగంట ఆగి నర్సింగ్ హోంకి ఫోన్ చేసింది. హరిశ్చంద్రరావు చెప్పాడు. అతడి పరిస్థితి తీవ్ర రూపం దాలుస్తోందమ్మా. అతడికి తెలియకుండానే యూరిన్ పాస్ అవుతోంది. అందులో కూడా రక్తమే. డాక్టర్ కంగారు పడిపోతున్నాడు. ఆయనకి అతడి కండిషన్ బొత్తిగా అర్థం కావడం లేదు. అంత పెద్ద డాక్టరైనా ఉస్మానియాకి తీసుకువెళదామని చూస్తున్నారు ఆందోళనగా చెప్పాడు. శాంతికి భయం, దుఃఖం అధికమయ్యాయి. మరో 10 నిమిషాలాగి ఫోన్ చేసింది. ఈసారి తాతగారు చెప్పారు. అంబులెన్స్లో ఉస్మానియా హాస్పిటల్కి తీసుకువెళుతున్నాం. అంతకంతకీ తీవ్రరూపం దాలుస్తోంది అతని పరిస్థితి. మలమూత్రాల ద్వారా కూడా రక్తస్రావం జరుగుతోందమ్మా. ఆందోళన, దిగులు ఆయన కంఠంలో. మీ మావయ్య కళ్ళు తిరిగి పడ్డాడు ఇది చూసి. ఆయనిక బయటుంటే లాభం లేదని డాక్టర్ ఇక్కడ అడ్మిట్ చేసుకున్నాడు. ఫోన్ పెట్టేశాడు తాతగారు. మతి పూర్తిగా పోయినట్టు అనిపించింది శాంతికి. భర్త విషయం విని లబో దిబోమంటూ హాస్పిటల్కి వెళతానంటూ గోల పెట్టసాగింది లలితమ్మ. ఆ దిక్కుతోచని స్థితిలో శాంతి వెళ్లి ఆవిడ కోసం టాక్సీ తీసుకురావాల్సి వచ్చింది. లంకంతింట్లో ఆమె ఒక్కతే మిగిలిపోయింది. ప్రీతం ఉండి లేనట్టే లెక్క. భయంకరమైన దుఃఖం, భయం, వేదన, దిగులు ఆమెని పట్టి కుదిపేశాయి. మరో గంట తర్వాత వచ్చింది ఆరాధన ఇంటికి. అప్పటికి శారదమ్మ ఇంటికొచ్చింది. విషయం విన్న ఆరాధన నిశ్చేష్టురాలైంది. అయితే శ్రీరామ్ శత్రువు కాదా? అంటే శ్రీరామ్ శ్రీస గదిలో ఏదో ఆధారాన్ని సంపాదించగలిగాడు. ఇది గమనించి శత్రువు అతడి మీద చేసిన హత్యా ప్రయత్నం కాదు కదా ఇది? ఆమె స్థాణువైంది. ఇతడు తలనొప్పికి వేసుకున్న మైగ్రానిల్ అనే మాత్ర ఇంత పనిచేసింది. ఇతడి ప్రాణాలకే ముప్పు తెచ్చింది. శరీరతత్వానికి పడని స్ట్రాంగ్ డ్రగ్స్ ని సలహా లేకుండా వాడడం చాలా తప్పు. అందుకే ఇంత అనర్థం. నోరు, ముక్కు, మలమూత్రాల ద్వారా రక్తస్రావం విపరీతంగా జరగడంతో
అతడి ఎముకల్లో మూలుగోత్పత్తి వ్యవస్థ దెబ్బతింది. మామూలుగా రక్తంలో 1,00,000 నుండి 3,00,000 వరకు ఉండాల్సిన ప్లేట్లెట్స్ స్థాయి ఒక్కసారిగా 10,000కి పడిపోయింది. దీని తీవ్రత బ్రెయిన్ హ్యామరేజ్ కూడా దారితీసి ఉండేది అన్నాడు డాక్టర్ రావు. ఇతడే శ్రీరామ్కి విజయవంతంగా చికిత్స పూర్తి చేసిన డాక్టర్. ఫ్యాక్టరీ ఉద్యోగులు ఎంతో ఉదారంగా స్వచ్ఛందంగా అతడికి ప్లేట్లెట్స్ ఇవ్వడానికి ముందుకు రావడం అతడి అదృష్టం అన్నాడు రావు. ఈరోజు అందరూ కాస్త తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. శ్రీరామ్ నీరసంగా నవ్వుతూ మాట్లాడాడు. శాంతి గుండెల్లో పేరుకున్న దిగులు, భయం మంత్రం వేసినట్టు మాయమయ్యాయి. శాంతి కాసేపు హాస్పిటల్లో, కాసేపు ఇంటి దగ్గర గడుపుతూ ఉండిపోయింది. ఆ రోజు శ్రీరామ్ని సిస్టర్కి అప్పగించి అందరూ ఇంటికొచ్చారు. ఆరాధన షవర్ బాతు తీసుకుని భోంచేసి బాగా నిద్రపోయి లేచింది. మొహం కడుక్కుని కాఫీ తీసుకుని తర్వాత ప్రీతం గదిలోకి వెళ్ళింది. అతడి ప్రస్తుత పరిస్థితిని గురించి అతడిచే తనే చెప్పించాలనే ప్రయత్నంలో వచ్చిందామె. ఆమె ప్రయత్నం విఫలం కాలేదు. శారదమ్మ తన అన్నగారిని చూసి రావడానికి శాంతి చేత టాక్సీ తెప్పించుకుని వెళ్ళింది. శాంతి మార్కెట్కి వెళ్ళింది, తల్లి తెమ్మని చెప్పిన ఏవో వస్తువులు తేవడం కోసం. అప్పుడు గుర్తుకొచ్చింది తాతగారికి ఈ ఇంట్లో ఉన్న రహస్య ద్వారం ఏ గదిలోకుందో తను కనిపెట్టాలి అనుకున్న విషయం. సమయం కూడా బాగా కలిసొచ్చింది. ఇంట్లో ఎవరూ లేరు. ఆయన వెంటనే తలుపులు మూసి పైన ఆ మెట్లు ఎడంవైపు కనిపించాయి కాబట్టి కింద ఎడంవైపున గదుల వరుసను వెతకడం ప్రారంభించారు. 5 నిమిషాల్లో తెలిసిపోయింది ఆయనకి ఆ గది ఎవరిదో. అంతేకాదు ఆ దారి రోజూ ఉపయోగించబడుతోందని కూడా అర్థమైంది. నివ్వెరపోయాడాయన. ఈ విషయాన్ని వెంటనే ఆరాధనతో చెప్పాలన్న ఎగ్జైట్మెంట్తో ఆయన బయటకొచ్చి తలుపు తీసి మెట్ల వైపు వెళ్లబోతుండగా ఆఫీస్ రూంలో ఫోన్ మోగింది. ఆయన ఫోన్ అందుకుని హలో అంటూనే ఉన్నాడు. తాతయ్య, వదిన, నేను శాంతిని హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాను. ఇక్కడ శ్రీరామ్ మీద హత్యా ప్రయత్నం జరిగింది, వెంటనే రండి. తుళ్ళిపడ్డాడాయన. అంతే, ఆయన రిసీవర్ని జారవిడిచేసి బయటకు పరిగెత్తినట్టొచ్చాడు. ఈ విషయం ఆరాధనకి చెప్పాలని తోచలేదు. ప్రీతం బెంజు కనిపించింది కాబోలు. అమిత వేగంతో బయలుదేరాడాయన హాస్పిటల్ వైపు. నీకు నిరోష విషయం తెలుసా? తెలుసుకున్నావా? ఎలా? నా నిషా డైరీ చదివావా? నువ్వేనా దాన్ని మాయం చేసింది? ఆగ్రహావేశాలతో వణికిపోయాడు ప్రీతం. ఆమె సర్ది చెప్పబోయింది. అతడు వినిపించుకోలేదు. ఆమెని దూషించసాగాడు. ఆమె అతడి పరిస్థితిని అర్థం చేసుకుంది కాబట్టి ఏమీ బాధపడకుండా అతడికి నచ్చజెప్పే ప్రయత్నంలో విజయం సాధించింది. డైరీ ఎలా తగలబడిపోయింది వివరంగా చెప్పింది. హఠాత్తుగా ప్రీతం ధోరణి మారిపోయింది. హఠాత్తుగా మనిషి చల్లబడిపోయి పోతే పోయిందిలే, నాకు కాస్తైనా మనశ్శాంతిగా ఉంది ఇప్పుడు. నీకు తెలీదు ఆరాధన, ఆ డైరీ చదివి నరకయాతన అనుభవిస్తున్నాను నేను అన్నాడతడు. అలా అంటున్నప్పుడు భయంకరమైన వేదన అతడి మొహంలో. ప్రీతం బాగా తాగున్నాడు, అయినా కంట్రోల్లోనే ఉన్నాడు. ఏముంది ప్రీతం అందులో? అడిగింది ఆరాధన అనునయంగా. ఆమె ఎప్పుడో గాని అతడిని పేరుతో పిలవదు. ఆమె నోటి వెంట తన పేరు వినడం అతడికి చాలా ఇష్టం. కాని ఇప్పుడు ఆమె పిలుపుకి ఆనందించే స్థితిలో లేడతడు. ఆమె అలా అనునయంగా అడగడంతో అతడు కదిలిపోయి చిన్నపిల్లాళ్ళ, నన్ను అర్థం చేసుకుంటావా ఆరాధన? అడిగాడు. తప్పకుండా చెప్పు ప్రీతం. నాకేం నిరోష మీద ఈర్ష లేదు. శాంతి ద్వారా నీ ప్రేమ కథ విన్నాను. నిజంగా నేను ఆ డైరీ చదవలేదు. ఏముందందులో? చాలా అనునయంగా బొజ్జగించినట్టు అడిగింది ఆరాధన. ప్రీతం వేలగా అయిపోయాడు. నిరోష చచ్చిపోలేదు ఆరాధన, ఎవరో వేధించి చంపారు. 1 సంవత్సరంగా నాతో చెప్పలేక దాచుకోలేక కుళ్ళి కుళ్ళి కుమిలి కుమిలి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. ఏంటి? అవును, తను నన్ను చేసుకుంటే నన్ను చంపేస్తామని, తనని రేప్ చేస్తామని ఎవరో దుర్మార్గులు బెదిరించారు. ఎవరై ఉంటారు వాళ్ళు? ఆశ్చర్యంగా నమ్మలేనట్టు అడిగింది. ఎవరో స్వార్థపరులు. అప్పట్లో నన్ను నా అభివృద్ధిని చూసి ద్వేషించేవాళ్లు ఎందరో ఉండేవాళ్లు. నాకు కావలసినంత ఆస్తి వచ్చిందని, ముందు ముందు ఇంకా ఉచ్చస్థితికి చేరుకుంటానని, తమ ఆడపిల్లల్ని నాకు కట్టబెట్టాలనే కోరిక ఎందరికో ఉండేది. అయినో వాళ్లే చేసుంటారు ఈ పని ఆవేశంగా అన్నాడు. విషయం మీకు చెప్పొచ్చు కదా నిరోష. ఈ విషయం నాకు తెలిసిన వెంటనే నన్ను మర్డర్ చేస్తామని బెదిరించారు తనని. నన్నే జీవితంలా ప్రేమించి ఆరాధించే నిరోష భయపడిపోయింది. చివరికి ఆ చిత్రహింసని భరించలేక ఆత్మహత్య చేసుకుని మరణించింది. అతడి కంఠం పూడుకుపోయింది. హఠాత్తుగా అడిగింది ఆరాధన. మీ మామయ్య చేసుండొచ్చా ఈ పని? అంత మొత్తులోనూ ఆ స్థితిలోనూ ప్రీతం ఆశ్చర్యంగా చూసి, లేదు, ఆ అవకాశమే లేదు. నేను ఇల్లు విడిచిపోయాక మామయ్య కూతురి పెళ్ళైపోయింది.
తన కూతుర్ని నాకే ఇవ్వాలన్న పట్టుదలేం లేదు ఆయనకి. తను ఈ పని చేసి ఉండడానికి కారణం లేదు. అసలు ఆ అవకాశమే లేదు. నేను తిరిగి ఊరొచ్చిందాకా నా గురించే వాళ్ళకి తెలీదు. నేను చెప్పిందాకా నిరోష గురించి అసలు తెలీదు. నిరోషను మామయ్య ఒకసారే చూశాడు, అది శవంగా మాత్రమే. నీకు తెలీదేమో, మామయ్య చాలా మంచివాడు, నాకు తండ్రి లాంటివాడు. నా కన్న తండ్రి కంటే గొప్ప మనసున్నవాడు. హీఈస్ జెంటిల్మ్యాన్, చాలా నమ్మకంగా అన్నాడు ప్రీతం. ఆరాధన కేవలం సందేహం తీర్చుకోవడం కోసం మాత్రమే అడిగిందిలా. ఇలా అని అతడు చేతుల్లో మొహం దాచుకుని రోదించడం ప్రారంభించాడు చిన్నపిల్లాళ్ళ. ప్రీతం, దృఢచిత్రుడైన ప్రీతం 4 ఏళ్ల పసివాడిలా ఇలా బేలగా ఆమె చూడలేక అతడి తల మీద చేయి వేసి ఆర్ద్రమైన కంఠంతో, కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్రీతం, ప్లీజ్, ఓదార్చసాగింది. 5 నిమిషాల తర్వాత కోలుకున్నాడు. అప్పుడు అడిగింది ఆరాధన, అసలు ఆమెని ఆ ఊళ్ళో ఎందుకు సమాధి చేశారు? నేను ఎప్పుడైనా వెళ్ళి కాసేపు గడిపి రావడానికి బావుంటుందని నిరోష బామ్మకి చెప్పి చేయించాను. మీ వేలుకున్న ఉంగరం ఎక్కడిది? ఇది నేను నిరోషకు చేయించాను. ఇంకో గొలుసు కూడా చేయించారా? అవును, అతడు గుర్తుకు తెచ్చుకుంటూ చెప్పాడు. మా ఇద్దరి ఫోటోలు లోపలుంచి ఆమె కోరిక మీద. అవి ఏమయ్యాయి? సమాధి చేసేటప్పుడు తన దగ్గరే ఉంచేమని చెప్పాను. మరి ఉంగరం ఇప్పుడు మీ దగ్గరికి ఎలా వచ్చింది? శిథిల సమాధిలో దొరికిన లాకెట్ గొలుసు నిరోష మెడలో ఉండిపోయిందన్న విషయం గుర్తుకొచ్చి ఆమె ఒళ్ళు జలదరించింది. ఆమె ప్రశ్నకి అతడు అయోమయంగా చూసి, నిరోషిచ్చింది అన్నాడు. ఆమె చిత్రంగా చూసింది. సమాధిని పీకిలించినప్పుడు ఆ ఉంగరం దొరికితే ఇతడి వేలికి తగిలించారా? గొలుసు వాళ్ళ కంటబడలేదా? సమాధిని పగలగొట్టి అస్థిపంజరాన్ని పీకిలించి తీసి ఎంత అమానుషం! ఎక్కడ దొరికిందా డైరీ మీకు? అడిగింది ఆరాధన ఉన్నట్టుండి. ఇక్కడే, ఈ గదిలోనే అన్నాడు. అంత హఠాత్తుగా 5-6 ఏళ్ల క్రితం పోయిన నిరోష డైరీ ఇప్పుడెలా లభించింది ఇక్కడ, అది మీ గదిలో? అవును కదూ, ఏమో, ఎలా వచ్చింది? గొణగసాగాడు. బాగా గుర్తు తెచ్చుకోండి, ఆ డైరీ పాతదా కొత్తదా? పాతదే, కాస్త పాతదే. ఆ దస్తూరి నిరోషదేనా? ఈసారతడు నిరోషదేనా తనలో తను అనుకున్నాడు. నిరోష మీకెప్పుడూ లెటర్స్ రాయలేదా? ఎందుకు రాయలేదు? రాసేది. అదే రైటింగ్ డైరీలో ఉందా? అయ్యుంటుంది. మీ దగ్గర నిరోష రాసిన ఉత్తరాలున్నాయా? లేవు, అమ్మ దాచేసినట్టుంది. ఇక దాన్ని గురించి ఆమె ఏమీ అడగలేదు. మీకు ఆ డైరీ ఎప్పుడు దొరికింది? చాలా రోజులైంది. అది కాదు, తొలిసారి శ్మశానం దగ్గరికి వెళ్లారే, అప్పటికి ఎంతకాలమైంది? 2 రోజుల క్రితం అనుకుంటాను. అది చదివి వెలికి తన్నుకొచ్చిన నిరోష జ్ఞాపకాలను, మధుర స్మృతుల్ని, చివరి రోజుల్లో ఆమె అనుభవించిన మానసిక చిత్రహింసను గురించి చదివి, నా మూలంగా నా కోసం తన జీవితాన్నే కోల్పోయిన సత్యాన్ని తెలుసుకుని తట్టుకోలేక మానసికమైన వ్యధతో కుళ్ళి కుమిలిపోతున్న నన్ను నిరోషే పిలిచింది. అదే రాత్రి తన దగ్గరికి రమ్మని. ఈ చివరి మాటకి ఆమె ఉలిక్కి పడింది. అసలు అతడిలా తన అన్ని ప్రశ్నలకి సమాధానాలు ఇస్తాడని ఆమె భావించలేదు. అతడి మూడ్లో ఉండగానే అన్నీ రాబట్టగలగాలి. ఎలా పిలిచింది ప్రీతం మిమ్మల్ని ఆమె? నీకు తెలీదు, నువ్వు నమ్మవు అన్నాడతను. లేదు, నమ్ముతాను, చెప్పండి, మీ మాటల మీద నాకు నమ్మకం లేదా? నమ్మబలికిందామె. అతడికి ఆరాధనగా ప్రత్యేకంగా కనపడ్డం లేదు. తన బాధని అర్థం చేసుకుని సానుభూతిని, ఓదార్పుని అందిస్తోన్న కొత్త స్నేహితురాల్లా కనపడింది. అందుకే చెప్పసాగాడు. మంచి రాత్రేసరికి నన్ను పిలవడం ప్రారంభిస్తుంది, ప్రీతమా రా అంటూ. అలాగా, అదృష్టవంతులు, అభినందించిందామె. తొలిసారి పిలిచినప్పుడు మీకెలా తెలిసింది సమాధి దగ్గరికే వెళ్లాలని? అవును, ఎలా అనిపించింది? ఏమో, అనిపించింది, వెళ్ళాను. ఆ సమాధి మీరు కట్టించిందేనా? అవును, నా ప్రేమ దేవత కోసం నేను కట్టించుకున్నాను. ఆ విషయం ఇంట్లో తెలుసా? తెలీదు. ఎప్పుడైనా అంత క్రితం అక్కడికి వెళ్ళేవారా? ఇంత క్రితమే వెళ్లేవాణ్ణి, 4 ఏళ్లుగా మానేశాను. నిరోషని మరిచిపోయేందుకు ప్రయత్నించాను. మీ పరిచయంతో మరిచిపోయాను కూడా. ఆరాధన నిట్టూర్పు రూపంలో గుండెల్లో నుండి పైకొస్తున్న ఒక భావాన్ని నిగ్రహించుకుంది, అతి ప్రయత్నం మీద పైకి రాకుండా. ఇప్పుడు పిలుస్తోందా మిమ్మల్ని నిరోష? పిలుస్తుంది. ఆ పిలుపు కోసమే నేను క్షణమో యుగంగా అర్ధరాత్రి దాకా ఎదురు చూస్తాను. ఎదురు చూసే ఓపిక లేక ఇదిగో ఈ అమృతంతో నన్ను నేను మరిచిపోతాను. నా దేవత పిలుపుతో మేలుకొంటాను. విస్కీ బాటిల్ని అందుకుంటూ ఆవేశంగా అన్నాడు. అక్కడికి వెళ్ళినందువల్ల నీకు కలిగే ఆనందం ఏంటి ప్రీతం?
ప్రీతం నవ్వాడు. చాలా రోజులైంది ఆమె అతడి నవ్వు చూసి. ఎండిపోయిన అతడి మొహంలో ఏ కాస్తైనా అద్భుతమైన అందం, ఆకర్షణ మిగులున్న ఆ నవ్వులోనే. అతడి నవ్వు ఆమెకి చాలా ఇష్టం. ఆ మాట ఆమె ఎప్పుడూ అతడితో చెప్పలేదు. ప్రీతం చెబుతున్నాడు. నీకు తెలుసా, నువ్వు నమ్ముతావా, నిరోష నాకు రోజు కనబడుతుంది. అవునా? ఆమె నమ్మలేనట్టుగాని అంతలోనే నమ్ముతాను. మీరు అబద్ధం చెప్పరు, నాకు తెలుసు అంది. అతడు కృతజ్ఞతగా చూశాడు. నన్ను రోజు నిరోష తనతో తీసుకువెళుతుంది వింత లోకాలకి, ఏవో అద్భుత లోకాలకి. నన్ను సుఖాలలో ఓలలాడిస్తోంది, స్వర్గాన్ని చూపిస్తుంది. తన ఒడిలో నన్ను నేను మరిచిపోవడం కోసం తాతాలాడిపోతున్నాను నేను ఎప్పటికీ ఆమెలో ఐక్యమైపోవాలన్నది ఆమె కోరిక. నాకు కావలసింది అదే. ఎప్పటికీ శాశ్వతంగా తనతో నన్ను తీసుకెళ్లిపోతానని మాటిచ్చింది నాకు నిరోష. అదే నాకు కావలసింది. ఇక నాకు ఏమీ అక్కర్లేదు. ఈ ఆస్తొద్దు, అంతస్తు వద్దు, వ్యాపారాలొద్దు, బంధాలు వద్దు, బాధ్యతలొద్దు. నా దేవత నాకు కావాలి. నా కోసం ప్రాణాల్ని వదులుకున్న దేవత నాకు కావాలి. నా నిషా దగ్గరికి శాశ్వతంగా వెళ్ళిపోయే ఆ రోజు కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నాను. అతడు ఆవేశంగా చెప్పుకుపోతున్నాడు. ఆమె నిశ్చేష్టురాలై వింటోంది. ఆమెకు అర్థమవుతోంది, కాని కావడం లేదు. ఈ అర్థమయ్యి కాని స్థితిలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అతడి మాటల్ని వింటోంది. హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచబడిన శ్రీరామ్ మీద శత్రువు చేసిన హత్యా ప్రయత్నం విఫలమైంది. చాలా చిత్రంగా జరిగింది. సాయంత్రం 4 గంటలప్పుడు అతడికి పళ్ళరసం ఇవ్వడానికి నర్సు తయారు చేసి పెట్టింది. ఇంతలో ఆమె కోసం ఎవరో వచ్చారని బాయ్ పిలిచాడు. ఇది సర్వసాధారణమైన విషయమే అయినా డ్యూటీలో ఉన్నప్పుడు చాలా మందికిలా ఆమె కోసం ఎవరో రావడం జరగదు. ఆమె ఆశ్చర్యపోయి శ్రీరామ్కి చెప్పి బయటికి వెళుతూ ఇంకో నర్సుని అతడి దగ్గరికి పంపి మరీ వెళ్ళింది. ఆ రెండో నర్సు వచ్చేలోగా తెల్లకోట్లో ఉన్న ఒక డాక్టర్ వచ్చి అతడిని పలకరించి వెళ్ళాడు. అలా డాక్టర్లొచ్చి అతడిని పలకరించి వెళ్లడం అలవాటే. అతడు వెళ్ళగానే రెండో నర్సు వచ్చింది. రెడీగా ఉన్న పళ్ళరసం చూసి అతడికి ఇవ్వబోయింది. అతడికి తాగాలని లేదు. ఆ మాట చెబితే నర్సు ఒప్పుకోదు. అందుకని అతడు అబద్ధమాడుతూ, తాగాను సిస్టర్, మీరు తీసుకోండి. ఆమె మొహమాట పడింది. అతడి బలవంతంతో తాగింది. ఆమె తాగడం పూర్తి కానేలేదు. గుడ్లు తేలేసి విరుచుకుని పడిపోయింది. గ్లాసు కింద పడి బద్దలైంది. అది చూసి శ్రీరామ్ హడలిపోయాడు. ఇంతలో డాక్టర్ రావు అక్కడికి రావడం, నర్సుని చూడడం, ఆమెని పరీక్షించి మరణించిందని నిర్ధారించి శ్రీరామ్ నుండి విషయం తెలుసుకోవడం అంతా జరిగిపోయింది. ఇంతలో మొదటి నర్సు వచ్చింది. మరో నర్సు అయ్యుంటే సస్పెండ్ చేసి పారేసేవాళ్లే గాని ఈ నర్సు శకుంతల చాలా మంచిది. ఇప్పుడైనా ఆమె తప్పేమీ లేదు. ఇంకో నర్సుకి తన డ్యూటీని అప్పగించి వెళ్ళింది. అక్కడ ఆమె కోసం వచ్చిన వాళ్ళు నిజానికి ఆమెకి తెలీదు. ఆమె బంధువులు అంటూ ఏవేవో వరుసలు చెబుతూ 10 నిమిషాలు వదల్లేదు. ఇదంతా చెప్పిందామె చీవాట్లు తింది. తన మూలంగా ఆ నర్సు మరణించడంతో బాగా షాక్ అయిందామె. చచ్చిపోయిన సిస్టర్ అక్కడికి రావడానికి ముందు వచ్చి వెళ్లిన డాక్టర్ ఎవరన్న ప్రశ్నొచ్చింది. అతడు శ్రీరామ్ కేసుని అటెండ్ అవుతున్న డాక్టర్ కాదు. నిమిషాల్లో డ్యూటీలో ఉన్న ఏ డాక్టరు వచ్చి వెళ్లలేదని తేలింది. ఆ మరు నిమిషం అది శ్రీరామ్ మీద జరిగిన హత్యా ప్రయత్నమని, సిస్టర్ దురదృష్టవశాత్తు, అతడి అదృష్టవశాత్తు అది తప్పి ఆమె బలైందని తేలింది. మార్కెట్ కంటూ ఇంట్లో నుండి బయలుదేరిన శాంతి శ్రీరామ్ని చూడాలనిపించి వచ్చేసరికి ఆ సిస్టర్ శవాన్ని బంధువుల్ని పిలిపించి చూపించి పోస్ట్ మార్టంకి కూడా పంపేశారు. పోలీసులున్నారక్కడ. ఇక శ్రీరామ్ని హాస్పిటల్ నుండి డిశ్చార్జి చేసే వరకు ఎవరూ లోపలికి రాకూడదని ఖచ్చితంగా చెప్పారు డాక్టర్లు. హతాశుడయ్యాడు శ్రీరామ్. ఈ రోజు కాస్త తేలిగ్గా ఉందతడికి. తను తెలుసుకున్న ఓ రహస్యాన్ని ఆరాధనతో చెప్పాలని భావించాడతడు. ఆమెతో ఏకాంతంగా చెప్పాలనుకుంటున్నాడు. ఎంతలో ఇది జరిగింది. అతడికి తెలుసు శత్రువులు తనని బ్రతకనీరని, మళ్లీ మళ్లీ ఈ ప్రయత్నం చేస్తారని. పోలీసు సెక్యూరిటీ రప్పించబడింది. అతడు సిస్టర్ని బ్రతిమలాడుకున్నాడు తనకో సాయం చెయ్యాలని. ఆమె సరేనంది. అయితే అప్పటికి తాతగారు శాంతి వెనుతిరిగిపోయారు చేసేది లేక. పోస్ట్ మార్టం రిపోర్ట్లో పొటాషియం సైనైడ్ పళ్ళరసంలో కలపబడిందని తేలింది. ప్రీతంకి సెడిటివ్స్ ఇస్తున్నారు. అతడిని ఓ భ్రమంలో ఉంచుతున్నారు అంది తను తెలుసుకున్న విషయమంతా తాతగారికి చెప్పి. ఆయన తను తెలుసుకోగలిగిన విషయం ఆమెతో చెప్పాడు. ఆమె ఆశ్చర్యాన్ని, అపనమ్మకాన్ని పైకి ప్రకటించలేదు. నేను అనుమానిస్తూనే ఉన్నాను. తడిగుడ్డలతో జీవితాల్ని కత్తిరిస్తోన్న రాక్షసులెవరో ఈ ఇంట్లోనే ఉన్నారని అని మాత్రం అంది.
ఎలాగమ్మా? అసలు ఇదంతా ఎలా జరుగుతోందని, ఎలా ప్రీతంని భ్రమింపజేయగలుగుతున్నారన్నది నీ ఉద్దేశం? తాతగారు అడిగాడు. అదే ఇప్పుడు చెప్పలేను అంది ఆరాధన. పోస్ట్ హిప్నాటిక్ సజెషన్ ద్వారా ప్రీతంని ఇలా తయారు చేయడానికి అవకాశం ఉందా ఆరాధన? ఆమె ఈ మాటకి ఉలిక్కి పడింది. ఇంతకాలంగా ఎంతో తెలివైంది అనుకుని ఎప్పుడైనా గర్వించే తనకి రాని ఆలోచన. ఆమె ఉద్విగ్నతని అణుచుకుని కావచ్చు అంది. ఈ రాత్రికి అదేదో తేల్చుకుంటాను. ఈ విషయం మనిద్దరి మధ్యనే ఉండిపోవాలి. నేను చెప్పినట్టు చెయ్యాలి తాతగారు మీరు. ఆంటీ హాస్పిటల్ నుండి, శాంతి మార్కెట్ నుండి వచ్చేసరికి నేను ఇంట్లో ఉండను. ఇలా నమ్మించాలి వాళ్ళని మీరు అంది ఆరాధన. అలాగే అన్నాడాయన. బాత్రూంలో షవర్ ఆన్ చేసి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. అతి మెల్లగా గుసగుసలాడుతున్నట్టు. అన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు మరి. ఆరాధనంది. నా ఉద్దేశం ప్రకారం స్లో పాయిజనింగ్ కూడా జరుగుతోంది ప్రీతం మీద. ఆ మాటకి ఆయన అదిరిపడ్డాడు. ఆయన మాట్లాడలేదు, దిగులుగా చూశాడు. ఆరాధనంది. నేను ప్రీతంని అడిగాను. అతడు ప్రతి రాత్రి తనుగా ఏమీ తలుపులు వేసుకోవడం లేదట. మీకు తెలుసా తాతగారు? అతడిది సౌండ్ ప్రూఫ్ గది. తెలుసు అన్నాడాయన. మనం ఆ సమయంలో అతడి దగ్గర అందరికీ తెలిసేలా కూర్చోవడం దండగా. అడ్డు తగిలిన వాళ్లమే కాక సాధించే ఫలితం ఏమీ ఉండదు. ఆ పిలుపుకి అలవాటు పడ్డ ప్రీతం అది వినిపించినా వినిపించకపోయినా ఆ సమయానికి బయలుదేరి వెళ్ళిపోతాడు. కాబట్టి రాత్రికి ఇదేంటో నేను తేల్చుకుంటాను అంది. సరే అన్నారాయన. ఇద్దరూ బయటకొచ్చారు. ఈ ఉంగరం ఎవరిదే ఉంటుంది ఆరాధన? అడిగాడాయన. మనది ఎవరిది కాదు, లలితమ్మని అడగాలి. అడిగినా వెంటనే మరిచిపోతుంది. ఎవరితోనూ ఇలా అడిగారని చెప్పదు అన్నదామె. తలవు పాడాయన. మరో 10 నిమిషాల తర్వాత శాంతి, మరో అరగంట తర్వాత శారదమ్మ వచ్చారు. శాంతి ఆరాధన గురించి అడిగితే శంకరం ఎడిటర్ గారింటికి వెళ్ళిందని చెప్పాడు తాతగారు. రాత్రి 8 ఎడిటర్ గారి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఆరాధన రాత్రికి తమ ఇంట్లోనే ఉండిపోతుందని, ఆమె కోసం ఎదురు చూడొద్దని. అక్కడుంటే పర్వాలేదు, తనింటికి వెళ్లకుంటే చాలు అంది శారదమ్మ. అంత క్రితం తాతగారు బయటికి వెళ్లి ఇలా ఇంటికి ఫోన్ చేసి చెప్పమని ఎడిటర్ గారికి ఓ పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుండి ఫోన్ చేసి చెప్పొచ్చారు. తాతగారు రొప్పుతూ ఏడుస్తూ పరిగెత్తుకొచ్చింది శాంతి. ఏంటమ్మా, ఏమైంది? కంగారు పడుతూ లేచాడాయన. హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది. మామయ్యుండే హాస్పిటల్ నుండి. అత్తయ్య చచ్చిపోయిందట. తుళ్ళిపడ్డాడాయన. ఓ మిస్సైల్ తన పక్క నుండే దూసుకుపోయినంతగా. అమ్మకి విషయం చెబితే ఎక్కడ హార్ట్ అటాక్ వస్తుందోనన్న భయంతో చెప్పలేదు. వదిని చూస్తే ఇంట్లో లేదు. నాకు దిక్కు తోచడం లేదు. మామయ్య స్పృహ కోల్పోయాడు. ఆ షాక్ నుండి ఆయన కోలుకోవడానికి దాదాపు 5 నిమిషాలు పట్టింది. ఆయన తమాయించుకుని కదిలి ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళాడు. శాంతి కుళ్ళి కుళ్ళి ఏడవసాగింది. మరో 10 నిమిషాల తర్వాత ఆయన తిరిగొచ్చి, శాంతి వస్తావా? ఇంట్లో అమ్మ దగ్గరే ఉంటావా? అడిగాడు. వస్తాను తాతయ్య ఏడుస్తూ అంది. ఇద్దరూ బయటకొచ్చి ఆ వీధి చివరకొచ్చేసరికి టాక్సీతో రెడీగా ఉంది ఆరాధన. ఇంట్లోనే ఉన్న ఆరాధనని బయటికి పంపి శాంతిని పిలిచాడాయన. వదినా. శాంతికి ఆరాధనని చూడగానే దుఃఖం అధికమైంది. ఇప్పుడే తాతగారు ఫోన్ చేశారు, బాధపడకు, ఏడ్చి చేసేదేముంది పొడిగా అంది ఆరాధన. అంత బాధలోనూ శాంతి ఆమె అన్న తీరుకి ఆశ్చర్యపోయింది. వీళ్ళు నర్సింగ్ హోంకి చేరుకునేసరికి డాక్టర్ గారు అసహనంగా ఎదురు చూస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన చాలా గోప్యంగా ఉంచాడు, స్టాఫ్ అందరికీ కూడా తెలియకుండా. ఎలా జరిగింది అడిగింది ఆరాధన. స్పెషల్ రూమ్ కదా, భార్య భర్త తప్ప ఎవరూ లేరు. లలితమ్మ గారి చౌకేకతో హరిశ్చంద్రరావు గారికి మెలకు వచ్చేసరికి హంతకుడు ఆమెని షూట్ చేసి ఆయన తల మీద రివాల్వర్ బట్టతో బలంగా మోది మరీ క్లుప్తంగా చెప్పాడు. ఆయన ఎలా ఉన్నాడు? ఆతృతగా అడిగింది ఈసారి. ఇప్పుడే స్పృహొచ్చింది. సేవాన్నేం చెయ్యాలని, వాళ్ళెక్కడ పోలీస్ రిపోర్ట్ అంటారోనని భయపడుతూ అడిగాడు. ఈ విషయం బయటకొస్తే తన హాస్పిటల్కి ఎంత చెడ్డ పేరుస్తుందో ఆయనకు తెలుసు. ముందు ఆయన్ని చూడనియండి అన్నాడు తాతగారు. హరిశ్చంద్రరావుని ఆ రూంలో నుండి మార్చారు. లలితమ్మ శవాన్ని చూశారు. కడుపులో దేవింది ఒక్కొక్కరికి. శాంతి వెక్కి వెక్కి ఏడ్చింది. అమాయకురాలామె ఎవరికి ఏం అపకారం చేసింది? రెప్పవాల్చకుండా చూస్తోంది ఆరాధన. తెరుచుకున్న లలితమ్మ కళ్ళల్లో భయం, ఏ నిజాన్నో తెలుసుకున్న భయం, భయంకరమైన భయం. హరిశ్చంద్రరావుని చూశారు. చిన్నపిల్లాళ్ల బౌరుమన్నాడాయన. స్తబ్దుగా ఉండిపోయారు. ఆయన కాస్త తేరుకున్నాక డాక్టర్ నసిగాడు. శవం పోలీస్ రిపోర్ట్ ఇస్తారా? ముగ్గురు హరిశ్చంద్రరావు వైపు చూశారు. నాకు తెలియదు, ఆలోచించే శక్తి నాకు లేదు.
అలసిపోయిన వాడిలా వడదెబ్బ తిన్నవాడిలా కూర్చున్నాడాయన. దమ్ము ఎక్కువైంది పాపం ఆయనకి. వద్దు మావయ్య. ఏం వదినా? పొరువేమైపోతుంది? శాంత్ అంది రుద్ధకంఠంతో. చిత్రంగా చూసింది ఆరాధన ఆ అమ్మాయి వైపు. ప్రాణాలకి ప్రాణాలనే వరుసపెట్టి బలి తీసుకుంటున్నాడు శత్రువు. ఇంకా పరువు ప్రతిష్టలంటూ పోకులాడతారేం వీళ్ళు? అది కాదు వదినా, శత్రువు ఇంకా విజృంభిస్తే. ఆరాధన మాట్లాడలేదు. డాక్టర్ కూడా శాంతికి సపోర్ట్ ఇచ్చాడు. అతడి బాధ అతడిది. హరిశ్చంద్రరావు శ్రోతలా ఉండిపోయాడు నిస్తేజంగా. షాక్ నుండి ఇంకా కోలుకోలేదాయన. అరగంటలో లలితమ్మ శవాన్ని తీసుకుని ఇంటికి బయలుదేరారు. ముగ్గురు ఎంతగా నచ్చజెప్పినా హరిశ్చంద్రరావు ఇక తను హాస్పిటల్లో ఉండనన్నాడు. తాతగారు అన్నాడు, ఎందుకు ఈ శవాన్ని ఇంటికి తీసుకెళ్లి శారదని మరింత భయానికి బాధకి గురి చేయడం? మీ ఇష్టం మామయ్య, మీరెలా చెబితే అలా. నూతులో నుండి వచ్చినట్టుంది హరిశ్చంద్రరావు కంఠం. పోయినామె ఎలానూ తిరిగి రాదు. బ్రతికున్న వాళ్ళని ఇంకా బాధ పెట్టి భయపెట్టడం ఎందుకు అన్నాడు తాతగారు. తర్వాత శాంతి, ఆరాధన ఇంటికి తిరిగి వచ్చేశారు ఇంకో టాక్సీలో. కసిగా ఉంది ఆరాధనకి. అణుచుకుంటోంది దాన్ని. వాళ్ళు ఇంటికి చేరుకునేసరికి వాళ్ళకి ఎదురొచ్చింది ప్రీతం కారు. నర్స్ అందించిన వర్తమానం అందుకుని శ్రీరామ్ని చూసేందుకు వచ్చారు శంకారావం ఎడిటర్ గారు. ఆయన హాస్పిటల్ చీఫ్తో మాట్లాడి పర్మిషన్ తీసుకుని శ్రీరామ్ దగ్గరకు వచ్చాడు. ఆయన వైపు కృతజ్ఞతగా చూస్తూ, ఆరాధన గారికి ఈ విషయం నేరుగా నేను చెప్పే కన్నా మీరు తెలియజేస్తే బాగుంటుందనిపించింది నాకు. అందుకే మీకు కబురు చేశాను అని చెప్పాడు. విషయం అర్థం చేసుకుని అతడి భుజం తడుతూ, వెల్డన్ మై బాయ్, కరెక్ట్గా ఊహించావు. నువ్వు ఆరాధన కోసం కబురంపితే అసలు దుర్మార్గులకి అనుమానం వచ్చే ప్రమాదం ఉంది. చాలా మంచి పని చేసావు. చెప్పు. హూ ఈజ్ దట్ బాస్టర్డ్? కోపంగా అడిగాడాయన. నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఆ దుర్మార్గుడు మాత్రం తప్పించుకోకూడదు. అతడు ఆవేశంతో వణికిపోయాడు. అలా ఆవేశపడకూడదు నువ్వు, మందలించాడాయన. అప్పుడు చెప్పాడతడు. ఆయన ఆ పేరు విని ఏమీ ఉలిక్కి పడలేదు. ఉలికిపోటుని అణుచుకున్నాడు. ఆరాధన చెబుతూనే ఉంది శత్రువులు ఇంట్లోనే ఉన్నారని. ఆరాధనని జాగ్రత్త పడమని చెప్పాలి, చాలా జాగ్రత్త. శ్రీరామ్ చెప్పిన ఇంకా కొన్ని విషయాలు విని ఆయన లేచారు. శ్రీరామ్ తల మీద చేయుంచి, మే గాడ్ బ్లెస్ యూ మై బాయ్ అంటూ ఆప్యాయంగా, నీకేమీ ప్రమాదం ఉండదులేక, పోలీసులున్నారుగా, అతడికి ధైర్యం చెప్పడం కోసం అన్నాడాయన. అది విని శ్రీరామ్ అదోలా నవ్వాడు. నాకేమైనా పర్వాలేదు అన్నాడతను మొండి ధైర్యంతో. అర్థమైందా ఆరాధన? అయింది తాతగారు. ప్రీతంకి చెప్పి నమ్మించగలమా? నమ్మించలేం. ఎలా? అంతకుముందే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. అది చాలా ప్రమాదమేమో. అంతకుముందు అసలు ఎలా ఈ పని జరుగుతుందో గమనించాలి. ఎప్పుడు? ఈ రాత్రికే. రాత్రి ఎడిటర్ గారింటికి వెళ్ళావని నమ్మించి లాభం లేకపోయింది. ఈ రోజు ఎక్కడికి వెళ్ళావని చెప్పను? అందరూ ఇంట్లో ఉండగా కళ్ళు కప్పడం ఎలా? మొదటిదానికి ఉపాయం చెప్పనా? హాస్పిటల్ నుండి అర్జెంట్ ఫోన్ కాల్ తెప్పించుకోనా? సిజేరియన్ చేయడానికి ఇమ్మీడియట్గా బయలుదేరాల్సి ఉందని. సరే, బయటికి వెళ్లకుండా అందర్నీ నమ్మించడం ఎలా? వెళ్ళినట్టు. దానికి ఇంకో ఐడియా ఉంది, చెప్పింది ఆరాధన చాలా మెల్లగా. తాతగారికి నిరోబియాన్ ఇంజెక్షన్ ఇచ్చే నెపంతో వచ్చిన ఆరాధన, ఆయన మెల్లగా, చాలా మెల్లగా మాట్లాడుకుంటున్నారు ఈ మాటల్ని. ఎంతలో అక్కడికి శాంతి వచ్చింది. శాంతిని చూసి వెంటనే మాట మార్చేస్తూ అంత క్రితం దాకా మాట్లాడుకున్న విషయంలా మాట్లాడడం ప్రారంభించింది ఆరాధన. నిజం తాతగారు, మొదట శాస్త్రజ్ఞులు ఈ ప్రయోగాన్ని జంతువుల మీద చేసి చూశారు. జంతువుల జీవన క్రియను ఆపేసి మళ్లీ జీవింపు చేయగలిగారు అంది. ఏంటదినా, ఎప్పుడు సైన్సేనా అంటూ వచ్చి కూర్చుంది శాంతి. ఆరాధన మనసులోనే నవ్వుకుంది. ఇంతలో హరిశ్చంద్రరావు కూడా వచ్చాడెక్కడికి. కూర్చోండి అంకుల్ అతడితో అని మళ్లీ చెప్పసాగింది ఆరాధన. శాంతి అసహనంగా కదిలింది. వీళ్ళకి బుద్ధుందా అసలు? శారదమ్మ గారికి అంతకుముందు అందరూ కలిసి ఆలోచించుకున్న విధంగా అర్జెంటుగా లలితమ్మ తమ్ముడు ఊరు నుండి వచ్చి ఏదో అత్యవసరమైన పని మీద హాస్పిటల్ నుండి అటే తీసుకెళ్లాడని చెప్పారు. నమ్మింది ఆవిడ. ఎప్పుడు గలగలా మాట్లాడుతుండే లలితమ్మ కంఠం ఇక వినిపించదనుకుంటే కలుక్కుమంది తాతగారి హృదయం. పరిస్థితి ఏంటమ్మా? హరిశ్చంద్రరావు అడిగాడు ఆరాధనని. అగమ్య గోచరం అంకుల్. నిమిత్త మాత్రుల్లా జరిగేదాన్ని చూస్తుండిపోక తప్పదనిపిస్తోంది. ఎన్ని ప్రాణాలు బలైపోయినా. ఆయన భయంగా చూశాడు, చాలా దిగులుగా చూశాడు. పోనీ ప్రీతమ్ని తీసుకుని మా ఊరెళ్ళిపోతే? చప్పునంది శాంతి. అవును, ఆ పని చేస్తే బాగుంటుంది, ఆలోచించండి నిర్లిప్తంగా అంది ఆరాధన. తాతగారేం మాట్లాడలేదు. శారదం వచ్చిందక్కడికి.
అన్నయ్య, ఊరు నుండి సుందర్రావు వచ్చాడు. ఏదో పని మీదట. నిన్ను చూద్దామని వచ్చాడట. బయట కూర్చున్నాడు చెప్పి వెళ్ళిపోయింది. లేచి వెళ్ళాడు హరిశ్చంద్రరావు. అలా వాకింగ్కి వెళ్ళొస్తానంటూ తాతగారు బయటికి వెళ్ళిపోయారు. ఆయన తిరిగి వచ్చేసరికి ఆరాధన కోసం హాస్పిటల్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. శారదమ్మే విషయం తెలుసుకుని ఆరాధనకి చెప్పింది. వెళతానంటీ హడావిడిగా తయారవసాగింది. ఆపరేషన్ అయిపోగానే వచ్చే తల్లి, నేరుగా ఇక్కడికే. ఇంటికి వెళతావేమో, పరిస్థితులు బొత్తిగా మన చేతులు దాటిపోతున్నాయి. స్వల్పంగా వణికింది ఆవిడ కంఠం. భయపడకండి అంటే ఇక్కడికే వచ్చేస్తాను. అంతగా పొద్దుపోతే ఎవరినో తోడుగా తెచ్చుకుంటాను కూడా, ధైర్యం చెప్పింది ఆరాధన. తాతగారు వచ్చారప్పుడే. శాంతి స్నానానికి వెళ్ళింది. వచ్చిన ఫ్రెండ్తో తన గదిలో మాట్లాడుతున్నాడు హరిశ్చంద్రరావు. శారదమ్మ ప్రీతంకి భోజనం తీసుకువెళుతోంది. సమయం బాగా కలిసొచ్చింది ఆరాధనకి. డైనింగ్ టేబుల్ దగ్గర ఆరాధన కనిపించకపోవడంతో అమ్మాయి ఏది? హరిశ్చంద్రరావు అడిగాడు. విషయం చెప్పారు. అయ్యో, భోజనం చేయకుండానే వెళ్ళిందా అన్నాడు. అయ్యో, నాకు ఆ విషయం గుర్తులేదు, మతిలేందాన్ని నొచ్చుకుంది శారదమ్మ. వస్తుందిగా తాతగారు అన్నాడు. శాంతి ఏం మాట్లాడలేదు. ఏదో ఆలోచనలో ఉంది. హరిశ్చంద్రరావు ఫ్రెండు 2 రోజులు ఉంటానన్నాడు ఇక్కడే. ఇదేం కర్మ, ఇతడు ఇక్కడ కూర్చుంటే ప్రీతం విషయం బయటకొస్తే? తాతగారితో అన్నాడు హరిశ్చంద్రరావు. అతడిని బయటికి రానియద్దు, నువ్వు రావద్దు. అతన్ని రాత్రులు నీ గదిలో పడుకోబెట్టుకో అని సలహా ఇచ్చాడాయన. అది నచ్చింది హరిశ్చంద్రరావుకి. ప్రీతం వెళ్లే సమయంలో ఓ గదిలో నుండి తాతగారి గదిలోకి జారుకుంటున్న ఆరాధనని ఎవరూ గమనించలేదు. మరో గంట తర్వాత ఆరాధన మాట్లాడకుండా రాసిచ్చిన కాగితాల్ని అందుకుని నిశ్శబ్దంగా చదువుకోసాగాడు తాతగారు. ఆ గదిలో నుండి మీరు చూసిన మెట్ల గదిలోకే కాదు, ఆ పక్క గదిలోకి ఇంకో ద్వారం ఉంది. సరే, ఈ గదిలో నుండి మెట్ల గదిలో నుండి ప్రీతం గది పక్క గదిలోకి చేరుకోవచ్చు. అది 11 ప్రాంతంలో జరుగుతుంది. నా ఉద్దేశం ప్రకారం ప్రీతం గదిలోకి ఈ గదిలో నుండి ఇంకేదో రహస్య మార్గం ఉండాలి. బహుశా అది గోడలో ఉండొచ్చు. ఇది నా ఊహ మాత్రమే. ఇలా ఎందుకు ఊహిస్తున్నానంటే, అతడి గదిలోకి ఈ రహస్య మార్గం నుండి వెళ్లి తలుపుల్ని మూసేసి మినీ టేప్ రికార్డర్లు, ప్రీతంని పిలుస్తోన్న నిరోష పిలుపులున్న టేపులతో రూంలో స్పీకర్లు అమర్చి 7 గంటల ప్రాంతంలో ఆహారంలో ఇచ్చిన మత్తుతో, ఆల్కహాల్ మత్తుతో పడుకునున్న అతన్ని ఉత్తేజితుణ్ణి చేసి శ్మశానం దగ్గరికి పంపడం జరుగుతోంది. ప్రీతం గది సౌండ్ ప్రూఫ్ కావడాన ఈ గోల బయటికి వినిపించే అవకాశం లేదు. అతడు వెళ్లే సమయానికి అంతా హాల్లో చేరుతున్నారు కాబట్టి ప్రీతం గదిలోకి రహస్య ద్వారం ఉండాలని అనుమానిస్తున్నాను. ఈ విషయాన్ని పైకి చెబితే మిగిలిన వాళ్ళకి నమ్మకం కలగదు. రెడ్ హ్యాండెడ్గా చూపించాలి. అనవసరంగా రిస్క్ తీసుకోవడం ఎందుకని నేను అనుసరిస్తూ పైకి వెళ్లలేదు. ఆ చేతుల్లో టేప్ రికార్డర్, స్పీకర్లు చూసి అంతా అర్థమైంది నాకు. తాతగారు చదవడం ఆపి ఆవేశంగా చూశారు. ఆరాధన మౌనంగా తీవ్రంగా ఏదో ఆలోచిస్తోంది. కావాలనే మాట్లాడుకోవడం లేదు వాళ్ళు. మళ్ళీ చదవసాగాడాయన. నా ఉద్దేశం ప్రకారం మొదట్లో ఈ ఇంట్లో మిగిలిన వాళ్ళకి మొత్తిచ్చేవాళ్ళు ఏ ఆహారంలోనో. తొలి రోజుల్లో అన్నమాట. ప్రీతంని శ్మశానానికి అలవాటు చేసినంత వరకు ఎవరూ అతడికి అడ్డు రాకుండా చేయడం జరిగింది. ఆ తర్వాత అంటే మీరు నేను వచ్చాక మనం అనుమానించగలమనో లేక అవతలవాడు పడ్డాక ఎవరూ అతన్ని లేపలేరని ముందే ఊహించో మానేయడం జరిగింది. నా గురించి మీ గురించి ముందే అనుమానించి నా మీద ఢిల్లీలోనూ ఇక్కడ హత్యా ప్రయత్నాలు చేశారు. మిమ్మల్ని ఇక్కడికి చేరుకోకుండా నిరోధించే ప్రయత్నంలోనూ ఓటమి తప్పలేదు. మా నాన్నగారిని హత్య చేయించి నేను ప్రీతం విషయం మరిచిపోయేలా చేసే ప్రయత్నం కూడా జరిగింది. మన అదృష్టవశాత్తు ఈ ప్రయత్నాలన్నింటిలో ఓడిపోయారు. శ్రీశ ఎడిటర్ గారితో మాట్లాడిన రాత్రి శ్మశానానికి వెళ్ళాడు. మొత్తానికి పొరపాటున తన కళ్ళబడిన శత్రువుని ఫోటో తీశాడు. శత్రువు అది గమనించేసరికి తప్పించుకుని పారిపోయాడు. అందుకే ఆ రాత్రి హత్య చేయబడ్డాడు. అయితే శ్రీశ ఆ రాత్రికి రాత్రే ఫిల్మ్ని డెవలప్ చేయించి ఫోటోలు తీసేశాడు. చాలా తెలివైనవాడు శ్రీకాంత్ శర్మ. ఆ ఫోటోల్ని తన రూంలో పెట్టుకోకుండా ఇంటి ఓనర్కిచ్చి దాచమన్నాడు. అతన్ని హత్య చేశాక ఇల్లంతా గాలించినా శత్రువుకి ఆ ఫోటోలు కనపడలేదు. కెమెరాని పగలగొట్టడాన్ని బట్టి ఫోటోలు తయారుగా ఉన్నాయని గ్రహించుండొచ్చు. శ్రీరామ్ శ్రీశ హత్య వెనక బలమైన కారణం ఏదో ఉంటుందని ఊహించి అతడి బెడ్రూమ్కు వెళ్లి రూముని గాలించి ఏమీ దొరకకపోయినా తెలివిగా ఆలోచించి ఇంటి ఓనర్ దగ్గర ఆ ఫోటోలున్న విషయం తెలుసుకోగలిగాడు. తనకి కొంత డబ్బిస్తే ఆ ఫోటోల్ని ఇస్తానని ఇతడి అవసరాన్ని ఆతృతని కనిపెట్టి అతడన్నాడు.
శ్రీరామ్ ఆ ఫోటోల్ని సంపాదించాడు అతడి నుండి. ఈ విషయాన్ని అతడి మీద హత్యా ప్రయత్నం జరిగాక మళ్ళీ రెండోసారి ఆ ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్లి తెలుసుకున్నాను. శ్రీరామ్ చేసిన పొరపాటు వేకువజామున బయలుదేరి వెళ్లడం. శత్రువు అతన్ని అనుమానించడం అందుకే జరిగింది. అతడు ఆ ఫోటోల్ని సంపాదించాడని నమ్మకంగా తెలిసాక అతడు మనల్ని కలవకముందే అంత క్రితం ఎప్పుడో తను బొంబాయిలో బంధువులింట్లో ఉన్నప్పుడు తన శరీర తత్వానికి సరిపడని మైగ్రానిల్ టాబ్లెట్ తలనొప్పి కోసం వాడి తానెలా చావుబోయి బ్రతికింది శ్రీరామ్ మాటల ద్వారానే ఒక సందర్భంలో వినున్న శత్రువు ఎవరికి చివరికి శ్రీరాము కూడా అనుమానం రాని విధంగా లలితమిచ్చిన కాఫీలో మైగ్రానిల్ మాత్రల్ని కలిపేశాడు. శత్రువు ఊహించిన దానికంటే క్విక్గా అది శ్రీరామ్ మీద ప్రభావం చూపించింది. అయితే అదృష్టం రెండోసారి కూడా శ్రీరామ్ని మృత్యుముఖం నుండి తప్పించింది. అందుకే అతడి మీద మళ్లీ హత్యా ప్రయత్నం హాస్పిటల్లోనే జరిగింది. శత్రువు చేతి కింద మనుషులున్నారని తెలుస్తోంది దీన్ని బట్టి. శ్రీరామ్ మళ్లీ బయటపడ్డాడు కేవలం అదృష్టవశాత్తు. ఈ విషయం తెలిసాక నేనే సూపరింటెండెంట్ని కలిసి శత్రువులు ఈ ఇంట్లో వాళ్లలోనే ఉన్నారని అతన్ని ఎవరూ కలవడానికి వీల్లేకుండా చేయమని చెప్పాను. అందుకే మనల్ని శ్రీరామ్ దగ్గరికి పంపలేదు. ఈ లోపల శ్రీరామ్ తెలివిగా శంకారం ఎడిటర్ అంకుల్నే పిలిపించి విషయం చెప్పాడు. అంత క్రితమే మీకు ప్రీతం గదిలో దొరికిన వెండి ఉంగరం ఎవరిదో మనకి తెలిసింది. లలితమ్మని హత్య చేసేంత బలమైన కారణమేంటో మనకి తెలీదు. శత్రువులకు కూడా శత్రువులున్నారా అన్నది ఇక్కడ ఆలోచించాలి. నా ఉద్దేశం ప్రకారం ఈ టేప్ రికార్డర్లు స్పీకర్లు రోజంతా ఆ గదిలోనే ఉండుండాలి. మనం వచ్చినంత వరకు మనం దెయ్యాల్ని భూతాల్ని విశ్వసించడం లేదని తెలిసాక అనుమానిస్తున్నాం అని అర్థమయ్యాక వాటిని తీసేసి సమయానికి అమరుస్తున్నారు. తాతగారు చదవడం పూర్తి చేసి ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు అని రాశారు. తాతగారు ఆ పేపర్ చివరన ఆరాధన సాలోచనగా ఆయన వైపు చూసి ఆ ప్రశ్న కింద మీరే ఆలోచించండి, అర్థమైపోతుంది, వడ్ల గింజలో బియ్యపు గింజ అని రాసింది. మరి తీతు రహస్యం తేలిపోయింది. అది మన కంటబడిన నాటి నుండే అరవడం మానేసింది. కానీ గొడ్లగొబ్బ మాత్రం క్రమం తప్పకుండా అర్ధరాత్రి వేకువజామున ఘోరంగా అరుస్తుందేమిటి? అది కేవలం యాదృచ్ఛికంగా జరుగుతుందంతే. అది ఈ పరిస్థితులకి మరికాస్త అనుకూలిస్తోంది అంతే. ప్రీతంని నమ్మించడం ఎలా? మళ్లీ రాశాడాయన. ముందొకసారి శ్మశానం దగ్గరికి చాలా రహస్యంగా వెళ్లి ప్రీతం పరిస్థితిని గమనించి రావాలి. నిజంగా అతడు భ్రమంలో ఉన్నాడా లేక అతడికి నిరోష కనబడుతోందా అన్నది తేల్చుకోవాలి. ఆరాధన, వాట్ డు యు మీన్? అవును తాతగారు, ఇన్ని సాధ్యమైనప్పుడు అది మాత్రం ఎందుకు సాధ్యం కాదు? ఇది నా ఊహ మాత్రమే. చాలా రహస్యంగా మనం శ్మశానం దగ్గరికి చేరుకోవాలి. అంతకు ముందే ఇంట్లో శత్రువులు కాని వాళ్ళని శత్రువుల గురించి నమ్మించాలి. నాకేం పాలుపోవడం లేదు ఆరాధన. ధైర్యం తెచ్చుకోండి తాతగారు, నాకు ధైర్యం చెప్పండి. మనం ఆధారపడిపోతే మనకి ప్రీతం దక్కడు. ఆరాధన రాసింది చదివి దీర్ఘంగా నిట్టూరిచాడు తాతగారు. తాతగారితో అంటోంది ఆరాధన, ఇక ఎన్నో రోజులు ప్రీతం బ్రతకడు. మనం తొందరపడాలి. అతి త్వరలో కోమాలోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎవరికీ అర్థం కాకుండా ఆ కోమాలోనే ముందుగా ఏర్పాటు చేసుకున్న డాక్టర్ వైద్య పర్యవేక్షణలో మరణిస్తాడు. అతడి మరణానికి ఏదో కారణం చెబుతాడు డాక్టర్. ఆమె తొలిసారిగా ఇక నిగ్రహించుకోలేనట్టు ఆపుకోలేనట్టు వెక్కి వెక్కి ఏడ్చింది. నిశ్చేష్టుడిలా నిలబడ్డారు తాతగారు. శాంతి, నీకు మనింట్లో ఉండే శత్రువుని చూపించనా? ఏంటోదినా నువ్వు అంటోంది? ఇంకా శత్రువు మనింట్లోనే ఉన్నాడనా నీ ఉద్దేశం? ఎందుకు ఉండరనుకుంటావు? మీ అత్తయ్య హత్య చేయబడ్డంత మాత్రాన శత్రువు ఇంట్లో ఉండే అవకాశం లేదనా? అది కాదు. చూస్తావా? చూస్తాను, పట్టుదలగా అంది శాంతి. అయితే ఈరోజు నువ్వు నీ గదిలో నా దగ్గర పడుకోవాలి. అలాగే. నమ్మలేనట్టు భయంగా చూస్తూ అంది. శాంతి ఈ మధ్య తల్లి దగ్గర పడుకుంటోంది. ఆవిడికి బాగా లేకుండా ఉన్నప్పటి నుండి. అయితే ఆంటీకి కూడా ఈ విషయం చెప్పకూడదు, నువ్వు హడలిపోతుంది. తొందరగా నిద్రొస్తోందని లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోవాలి మనం, ఓకేనా? తలూపింది భయంగా. ఆ రాత్రి 11 అయింది సమయం. శాంతి గదిలో లైట్లార్పేసి కిటికీ తెరని కొద్దిగా కదిల్చి చూస్తూ కూర్చుంది ఆరాధన. హరిశ్చంద్రరావు ఆయన ఫ్రెండు వెళ్లి పడుకున్నారు. ప్రీతం విషయం ఆ ఫ్రెండు కనిపెట్టకుండా తీసుకున్న జాగ్రత్తతో 9కే పడుకున్నాడు హరిశ్చంద్రరావు. అయితే ఆ ఫ్రెండు అంత తేలిగ్గా నిద్రపోయే ఘటం కాదు అనడానికి సాక్ష్యం ఇంకా కంచులో ధ్వనిస్తోన్న అతగాడి కంఠమే. ఈ శని రేపటితో వదులుతుందట. అంత క్రితం అంది శాంతి. శని, నవ్వుకుంది ఆరాధన. 11 దాటి 10 నిమిషాలయ్యాక శాంతి చేయి పట్టుకుంది ఆరాధన. హాల్లో చీకటిగా ఉంది.
ఇద్దరూ అడుగులు చప్పుడు కాకుండా చాలా నిశ్శబ్దంగా నడుస్తూ పైకి చేరుకున్నారు. అంతకుముందే ఆరాధన ప్రీతం గదికి ఎడం వైపునున్న గెస్ట్ రూమ్ తలుపుల తాళం తీయించి ఉంచింది శాంతి చేత. ఇప్పుడు నిశ్శబ్దంగా ఇద్దరూ ఆ రూమ్ తలుపులు నెట్టుకుని లోపలికి ప్రవేశించారు. చీకటిగా ఉందా గదిలో. ఆరాధన ఏం చేయబోతుందో, ఏం చూపించబోతుందో శాంతికి తెలియదు. అవ్యక్తమైన భయంతో, ఏం చూడాల్సి వస్తుందోనన్న భయంతో ఆమె గుండె వేగంగా, చాలా వేగంగా కొట్టుకుంటోంది. ఆరాధన అలాగే శాంతి చేయి పట్టుకుని చీకట్లో జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ ఆ గదిలో ఓ మూలకి తీసుకెళ్ళింది. కొద్ది క్షణాల తర్వాత ఆమె ఏం చేసిందో శాంతికి తెలీదు. చిన్న చొప్పుడైనా కాలేదు. గదిలోకి హఠాత్తుగా వెలుగొచ్చింది. అది ఎక్కడి నుంచొచ్చిందో తెలియక శాంతి ఆశ్చర్యపడబోయే లోపల ఎదురుగా కనిపించింది నిలువెత్తు అద్దం. అద్దంలో నుండి కనిపిస్తోంది ప్రీతం గదిలోని కొంత భాగంగా గ్రహించి తెల్లబోయిందామె. గోడ తొలగి అద్దం కనిపిస్తోందన్న విషయం ఆ అమ్మాయికి అర్థం కాక ఏదో అనబోయింది. ఆరాధన చప్పున ఆమె నోటి మీద చెయ్యుంచి ఆమెని అద్దం ముందుకు నెట్టి లోపలికి చూడమని సైగ చేసింది. శాంతి ఆశ్చర్యంగా, భయంగా, ఈసారి స్పష్టంగా అద్దంలోంచి లోపలికి చూసింది. ఇప్పుడు గది మొత్తం కనబడుతోందా అమ్మాయికి. అంతే, శత్రువు లోపలి దృశ్యాల్ని చూస్తోంది. ప్రీతం మంచం దిగువగా స్పీకర్లని అమర్చి టేప్ రికార్డర్ని ఆన్ చేస్తున్న శత్రువు. హఠాత్తుగా ప్రీతం కదలడం ప్రారంభించాడు. గాఢ సుషుప్తిలో నుంచి మెలకువలోకి. అర్థమవుతోంది శాంతికి, తన అన్నయ్య మీద ఏదో బలమైన దుష్ట ప్రయోగం జరుగుతోంది. ఆ చేస్తోంది ఆవేశాన్ని, దుఃఖాన్ని, ఆగ్రహాన్ని అణుచుకోవడం చేతగాని శాంతి పిడికిళ్లు బిగించి ఆ అద్దం మీద బలంగా బాదింది. లావుగా, మందంగా ఆమె ముంజేతుల దగ్గరున్న బంగారు గాజులు కంగుమని తగిలాయి ఆ అద్దానికి. బొళ్ళుమన్న చప్పుడుతో ఆ అద్దం కొంతమేర పగిలి 2 చిన్న పెంకులు లోపలికి జారాయి. లోపల నుండి ఇంకా స్పష్టంగా, స్వేచ్ఛగా దూసుకొచ్చిన కాంతి శాంతి మొహం మీద. శాంతి అలా చేస్తుందని, ఆ షాక్ నుండి అంత త్వరగా కోలుకుంటుందని ఊహించని ఆరాధన నిశ్చేష్టురాలైంది. ఒక్క ఆరాధనే కాదు, నిశ్చేష్టురాలైంది. పగిలి నేల రాలిన గాజు పెంకుల చప్పుడుకి చివ్వున నాగులా తలెత్తి వెనుతిరిగి చూసిన శత్రువు శారదమ్మ కూడా. నేను నమ్మలేను వదినా, నమ్మలేను. హిస్టీరిక్గా ఏడుస్తోంది శాంతి. నమ్మక తప్పదు శాంతి, నమ్మక తప్పదు. ఇంకా నీకు తెలియని, నాకు తెలిసిన విషయాలు చాలా చెప్పాలి. అంతా విని నీకు మీ అన్నయ్య ముఖ్యమో, తల్లే అవసరమో తేల్చుకో. ఇప్పుడు నా మీద హత్యా ప్రయత్నం జరిగినా ఆశ్చర్యపోవలసిన పనిలేదు. ఆరాధనకి తెలీదు, వాళ్ళు ఊహించిన విధంగా సమస్య చాలా వరకు విడిపోయే సంఘటన జరగబోతుందని. అప్పుడు ఆరాధన ప్రారంభించింది. తన మీద ఢిల్లీలో హత్యా ప్రయత్నం తలపెట్టిన దగ్గర నుండి ప్లాను ఎంత పగడబందీగా మొదలైందో నమ్మశక్యం కాని విషయాలు. దిగ్భ్రమగా వింటోంది శాంతి, శారదమ్మ కూతురు. దేవతలా భావించిన తల్లిని ఓ రాక్షసిలా, నైవంచుకురాల్లా, విషనాగులా చూడాల్సి రావడం ఎంత దురదృష్టం, ఎంత ట్రాజెడీ. ఆరాధన, తాతగారి నుండి ఫోన్ వచ్చింది. ఎడిటర్ గారి పిలుపుతో ఉలిక్కిపడి లేచింది ఆరాధన. అప్పటికి తెలతెల వారుతోంది. విషయం తనకి తెలిసినంత వరకు మొత్తం శాంతికి చెప్పింది ఆరాధన. శాంతి ఇంకా వాటి తాలూకా షాకు నుండి కోలుకోనేలేదు. తాతగారు, ఆదుర్దాగా పిలిచింది ఆరాధన. ఆరాధన, శారద ఆత్మహత్య చేసుకుంది. ఈ మాట విని ఆరాధన ఎంత షాక్ అయిందంటే, ఆ క్షణంలో ప్రియతమే మరణించాడని చెప్పున్నా, తాతగారు హత్య చేయబడ్డారని చెప్పున్నా అంతగా షాక్ అయ్యేది కాదు. ఊహించని విషయం ఇది. తాతగారికో తనకో మూడిందని భావించిన ఆరాధన శాంతిని ఎడిటర్ గారింటికి తీసుకొచ్చి తనకి జరుగుతున్నదంతా చెప్పి, కథ మొత్తం ఓ చిన్న బుక్లో రాసి, తనకి ఏదైనా ప్రమాదం వాటిల్లిన పక్షంలో అది ఎవరి వలన సంభవించనుందో కూడా రాసి ఎడిటర్ గారికి ఇచ్చింది. ఆ స్థితే సంభవిస్తే పోలీసులకిమ్మని. కానీ శారదమ్మ ఇలా ఆత్మహత్య చేసుకోవడం. 10 నిమిషాల తర్వాత తేరుకుంది ఆరాధన. అంతసేపు తాతగారు మాట్లాడలేదు అవతల. ఎలా చేసుకుంది? బొంగురుపోయిన కంఠంతో అడిగింది. సీలింగ్ ఫ్యాన్కి ఉరేసుకుని. ఆరాధనకి రాజులు గుర్తుకొచ్చాడు. ఆమెలో బాధ, సుళ్ళు తిరుగుతున్న బాధ. ఆ దుర్మార్గురాలకి, నైవంచుకురాలకి ఆ శిక్ష సరిపోదు. ఆరాధనకి తెలుసు, కూతురు చూసిందని. ఏ కూతురి కోసమైతే తను ఇంత కిరాతకానికి పూనుకుందో, ఆ కూతురు ముందు తను కప్పుకున్న తోలు జారిపోయి అసలు రూపం బయటపడిందని తెలిసాక ఆ కూతురి మనస్తత్వం, తోడబుట్టిన అన్న పట్లున్న ప్రాణాధికమైన అభిమానం గురించి తెలిసింది కాబట్టే, తనని క్షమించదని కూడా తెలుసు కాబట్టి ఆత్మహత్య చేసుకుంది శారదమ్మ. అదే తనొక్కత్త అయ్యుంటే రాత్రికి రాత్రే హత్య చేయబడి ఉండేది.
హరిశ్చంద్రరావుకి ఇది భయంకరమైన షాక్. ఆరాధన తాతగారి కంఠంలో జీర. ఎలా ఉంది శాంతి? ఏం చెబుతావు? చెప్పక తప్పదు కదా, వెంటనే బయలుదేరొస్తాం పెట్టేసింది ఆరాధన. విషయం తెలుసుకుని శత్రుబలం సగం పడిపోయిందన్నమాట నిరసనగా అన్నారు ఎడిటర్ గారు. ఆరాధన ఊహించినంతగా షాక్ కాలేదు శాంతి ఈ మాట విని. శారదమ్మ అంత్యక్రియలు ఒక అనాథకి జరిగినట్టే జరిగాయి, పరువు ప్రతిష్టల పేరిట. శాంతి ఏడవలేదు, అసహ్యంగా చూసింది తల్లివైపు. అది షాక్ అనిపించేలా ఉంది చూసేవారికి. ఆరాధనతో అంది శాంతి, ఈ నిజాన్ని నా మనసు ఇంకా హరాయించుకోలేకపోతోంది. ఈ జన్మలో ఆవిడ మొహాన్ని చూడలేకపోయేదాన్ని. అందుకే ఇది భగవంతుడిచ్చిన తీర్పు. కాకుల్ని కొట్టి గెద్దలకి పెట్టాలని చూసి తనే దిక్కులేని సానుభూతి లేని చావు చచ్చింది. ఆవిడ కడుపును పుట్టడం నేను ఏ జన్మలోనో చేసుకున్న పాపం. ఈ చివరి మాట అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది శాంతి. ఇదంతా ఏమీ తెలియనట్టుండిపోవాలి మనం, అంది ఆరాధన. హరిశ్చంద్రరావుకి ఇదంతా ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో అర్థం కాలేదు. ఉదయాన్నే తన ఫ్రెండ్ని వదిలించుకోవడానికి ఆయన చాలా శ్రమపడాల్సి వచ్చింది. నేనిక మా ఇంటికి వెళ్ళిపోతాను, ప్రీతంని మనం ఎవరూ రక్షించలేం అని తేలిపోయింది. ఇక్కడే ఉంటే ఒక్కొక్కరే చావడం ఖాయం, అంది ఆరాధన. శారదమ్మ మరణానికి ఆమె ఏమీ దుఃఖం నటించలేదు. తాతగారు కూడా నేను ఈ ఇంట్లో ఉండలేను, వెళ్ళిపోతాను అన్నారు. నేనొక్కన్నా? భయంగా అడిగాడు హరిశ్చంద్రరావు. ఇద్దరూ ఊరుకున్నారు. శాంతి మౌనంగా ఉండిపోయింది. ఆమెకి జరగబోయేది తెలుసు. చివరికి తాతగారు అన్నారు, మీకెలాగూ తప్పదు. శాంతి జాగ్రత్త హరిశ్చంద్ర, ప్రీతంని అతడి కర్మ కొదిలేసి ఊరుకోవడం కంటే మనం చేసేదేమీ లేదు అన్నారు. చివరిసారిగా అన్నట్టు ఇద్దరూ ప్రీతంని చూసొచ్చారు. తాతగారు, 2 రోజులు చాలు అతడు కోమలోకి వెళ్ళిపోవడానికి. ఈ రోజు ఉదయాన్నే బయలుదేరాల్సి ఉంటుంది. ఈ రోజు మనల్ని మనం రక్షించుకుంటే చాలు, హెచ్చరించింది. మరి శాంతి? తనకేం జరగదు. శారదమ్మ తనెందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో బయట పెట్టకుండా మానసికమైన చిత్రహింసతో చేసుకుని ఉండాలి. నా ఉద్దేశం ప్రకారం అలా అయితే అదృష్టవంతులమే. చాలా మెల్లగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదంటారే దుర్మార్గురాలు. 30 ఏళ్లు పెంచిన ఆ బిడ్డని మృత్యుకి అడుగు దూరంలోకి తెచ్చి తప్పుకుంది. నా ఉద్దేశం ప్రకారం ఇది నిన్న మొన్న అనుకుని వేసిన ప్లాన్ కాదు. ఏళ్ల తరబడి పగడ్బందీగా నిర్మించుకుంటూ వచ్చింది. అయ్యుండొచ్చు. మనం ప్రీతంని రక్షించుకోవాలి. ఏం జరుగుతుందో రాత్రికి తెలుసుకోవాలి. వాళ్ళంత మెల్లగా మాట్లాడుకున్నా ఆ మాటలు ఒక వ్యక్తి విననే విన్నాడు. ఇద్దరూ చివరిసారిగా ప్రీతం వైపు చూసి కదిలారు, భారంగా, చాలా భారంగా. తామీ ప్రయత్నంలో విజయం సాధించగలరా? ప్రీతం బ్రతుకుతాడా? లేదా అతడి శవాన్ని చూడడం కోసం మళ్ళీ ఈ ఇంటికి రావాలా? ఆరాధనని తన ఇంటి దగ్గర దింపేసి వస్తానని వెళ్లారు తాతగారు. తర్వాత వెళతాడట ఆయన నెల్లూరు. వాళ్ళు వెళ్ళిపోయాక ప్రీతం కళ్ళు తెరిచాడు. వాళ్ల మాటలు అతడు విన్నాడు. తల్లి మరణించిందని అతడికి ఆ మాటల ద్వారా తెలిసింది. కానీ అతడిది షాక్ అయ్యే స్థితి కాదు. తను కోమలోకి వెళ్ళిపోతాడా? తనని తాను ప్రశ్నించుకున్నాడు. ఎలా? తల్లి తనని మోసగించి మృత్యుకి అప్పగించాలని చూసిందా? ఎందుకు? అమ్మ ఎంత మంచిది. తల విదిలించి లేచి కూర్చున్నాడు. తొలిసారిగా అతడి మెదడు ఆలోచించసాగింది. 20 రోజుల తర్వాత ఆరాధన తాతగారు వెళ్లిపోయారు. హరిశ్చంద్రరావు దగ్గు ఎక్కువైందని డాక్టర్కి చూపించుకునొస్తానని వెళ్ళాడు. శాంతి లేచి మెల్లగా అన్నగారి గదిలోకి వచ్చింది. లేచి దిళ్లకి ఆనుకుని కూర్చునున్నాడు ప్రీతం. అతడి శరీరం కృశించిపోయింది. ప్రీతంని తెలిసిన వాళ్ళు ఇప్పుడు అతన్ని అసలు గుర్తుపట్టలేరు. ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది శాంతికి. బౌరుమని ఏడ్చేసింది. కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్న ప్రీతం కళ్ళు విప్పి చూశాడు. ఎదురుగా చెల్లెలు కనిపించింది. చాలా రోజుల తర్వాత తన చెల్లెల్ని చూస్తున్నట్టు అనిపించింది అతడికి. ఎంత చిక్కుపోయింది శాంతి. శాంతి ఆప్యాయంగా పిలిచాడు ప్రీతం. నమ్మలేనట్టు చూసింది అన్నగారి వైపు. అన్నయ్యనా పిలిచింది? శాంతి మళ్ళీ పిలిచాడు ప్రీతం. నమ్మలేని ఆనందంతో ఒక్క పరుగును వెళ్లి చిన్నప్పటి శాంతిలా అతడి మీద పడి కౌగిలించుకుని కుళ్ళి ఏడవసాగింది శాంతి. చాలా కాలం తర్వాత మనసారా. చెల్లెలు చెప్పిన విషయాలు నమ్మలేక నమ్మశక్యంగాక సతమతమైపోతున్నాడు ప్రీతం. అలసిపోయిన అతడి మెదడు మనసు అతడికి ఆలోచించే ఓపికనే ఇవ్వడం లేదు. నిరోష తన భ్రమ లేక కల్పితమా? నో, కానే కాదు. నిషా, తన కళ్ళు తనని మోసం చెయ్యవు. అతడు భరించలేక విస్కీ బాటిల్ అందుకున్నాడు. ప్రీతం ఇంటి నుండొస్తూ అతడి పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్న ఆరాధన చలించిపోయింది, భయపడిపోయింది.
ఆ ధైర్యమంతా ఒక్కసారిగా వచ్చి ఆమెలో గూడు కట్టుకోగా బేలైపోయింది. ప్రీతం నాకు దక్కుతాడనే ఆశ నశించిపోయింది తాతగారు. దుఃఖం ఆ మాటల్ని మింగేసింది. ఇక్కడే ఇప్పుడే ధైర్యంతో, సంయమనంతో, దృఢ చిత్తంతో వ్యవహరించాలి మనం. మన ప్రాణాల్ని పణంగా పెట్టైనా సరే రాత్రికి ప్రీతంని పూర్తిగా ఆ విష వలయం నుండి బయటికి లాగాలి, పట్టుదలగా అన్నాడాయన. నేను ఇంట్లో ఉండలేను మావయ్య, నువ్వే అన్నయ్యని హాస్పిటల్లో చేర్చు, బేలగా అంది శాంతి హరిశ్చంద్రరావుతో. ఎక్కడికి వెళతావమ్మా? నా ఫ్రెండ్ మనోజ్ఞ దగ్గరికి వెళతాను. సికింద్రాబాద్ కదూ వాళ్ళది? సాలోచనగా అడిగాడాయన. అవును. మేనకోడలు ఇంట్లో ఉండలేకపోతుందని గ్రహించి పద దింపొస్తాను అంటూ బయలుదేరాడు. బ్రీఫ్ కేసులో 2 జతల బట్టలు సర్దుకుని అన్నగారిని చూసొచ్చింది శాంతి. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ప్రీతంని తిరిగి చూస్తుంది, లేకపోతే దుఃఖాన్ని దిగమింగుకుంది. వాళ్ళు వెళ్ళగానే తాతగారు ఇంటికి తిరిగొచ్చాడు. హరిశ్చంద్రరావు తిరిగొచ్చాక వెళ్ళిపోదలుచుకున్నాడాయన. ఫ్రిడ్జ్లో నుండి ఓ గ్లాసు చల్లని నీళ్లు తీసుకుని తాగి తన గదిలోకొచ్చి ఆలోచిస్తూ పడుకున్నాడు. మరో గంటలో ఆ ఇంట్లో నుండి బయటపడుతుంది ఆరాధన. ఆమె బయటపడే సమయానికి తాతగారు రైల్వే స్టేషన్లో ఉంటారు. శాంతిని, హరిశ్చంద్రరావుని స్టేషన్ దాకా తీసుకువెళతానన్నాడాయన. నువ్వొద్దు అన్నాడు. అర్థమైంది ఆరాధనకి. తాతగారు తన బట్టల్ని సూట్ కేసులో సర్దుకుని బయటకొచ్చేసరికి హరిశ్చంద్రరావు శాంతిని వదిలొచ్చాడు. ఎక్కడికండి? ఆశ్చర్యంగా అడిగాడు. మా ఊరికి అన్నాడాయన క్లుప్తంగా. వెళ్ళక తప్పదా? అందరూ నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోతున్నారు. అదోలా ఉంది ఆయన కంఠం. ఏం చేస్తాం చెప్పు, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఇక్కడ ఉండాలనిపించడం లేదు నాకు, ముక్తసరిగా అన్నాడు. నేను రానా మీతో స్టేషన్ దాకా? ఆయనకి ఆగడం తెలిసి అడిగాడు హరిశ్చంద్రరావు. అలాగే పద. ఇద్దరూ కారులో స్టేషన్కి వచ్చారు. ప్రీతంని గురించి, శాంతి గురించి జాగ్రత్తలు చెబుతూ నెల్లూరు బయలుదేరే ఎక్స్ప్రెస్ ఎక్కాడు తాతగారు. ఒక్కడే మిగిలి తిరిగి బయలుదేరాడు. మృత్యు నిలయంలాంటి ఆ ఇంటికి హరిశ్చంద్రరావు. ప్రియతమా రా, కదిలిరా, ప్రళయకాల ప్రభంజనంలా. నీ జీవిత గ్రంథపు జ్ఞాపకాల పుటల్లో సజీవంగా మిగిలిన నేను నేడు నేనుగా లేకపోయినా మిగిలే ఉన్నాను. నీకోసం మిగిలే ఉంటాను 1000 జన్మలైనా. నిర్దాక్షిణ్యంగా నేనే చీల్చుకుని నీ పాదాల ముందు పరిచిన నా గుండె పొరల మీద నడుచుకుంటూ తొలి ఉషస్సులో కాక అసుర సంధ్యవేళ మరుభూమిలో రుద్రతాండవమాడుతున్న మహారుద్రుని రేతస్సుల మదన సామ్రాజ్యంలో నాతో కూడి క్రీడించగా నాతో కలిసి కరిగిపోయేందుకు రా ప్రీతమా, కదిలిరా. కళ్ళు విప్పాడు ప్రీతం. కదిలాడు, లేచాడు, తూలుకుంటూ వెళ్లి తలుపు తీశాడు. కిందకి దిగొచ్చాడు. అయితే ఈరోజు ఇంట్లో ఎవరూ లేరు. అతడు వెళ్లడాన్ని గమనించేవాళ్లు. అతడొచ్చి కారులో కూర్చున్నాడు. మెయిన్ గేటు తలుపులు బార్లా తెరవబడున్నాయి. తొలిసారిగా అది గమనించాడతను. ఓ గుడ్లగోబ వికృతంగా అరుస్తూ కారు చుట్టూ గిరికీలు కొడుతూ గోల చేస్తోంది. అది గమనించాడు ప్రీతం ఈరోజు. ఇన్ని విషయాలు గమనించిన అతడు కారు వెనక సీట్లో ముడుచుకుని పడుకున్న ఆకారాన్ని గమనించలేదు. కారుని స్టార్ట్ చేసుకుని సాగిపోయాడతను పల్లెవైపు. ఈ రోజు అతడి మెదడు రోజులా కాక ఆలోచించగలుగుతోంది. దానికి కారణం, ఈ రోజు అతడు ఆహారాన్ని తీసుకోలేదు. అందులో కలపబడిన మత్తు పదార్థం అతడి కడుపులోకి వెళ్లలేదు. తన గదిలో అమర్చిన ఆహార పదార్థాలను బాత్రూంలో పడేశాడు. విస్కీ కూడా ముట్టలేదు సాయంత్రం అంతా. రాబోయే ముందు కొంచెం తీసుకున్నాడు. చాలా నీరసంగా ఉంది అతడికి. భయంకరమైన నీరసం. శరీరంలోని అసక్తత, కాళ్లల్లో, చేతి వేళ్లల్లో వణుకు. స్టీరింగ్ కంట్రోల్ తప్పుతోంది. తొలిసారి తనలోని భయంకరమైన నీరసాన్ని గమనించాడతడు. అంత క్రితం అతడు తీసుకున్న విస్కీ కొంతైనా శక్తినిస్తోంది అతడికి. అతడికి ఆ ఉదయం ఆరాధన నోటి వెంట తను విన్న మాటలు గుర్తుకొస్తున్నాయి. 2 రోజులు చాలు ఇతడు కోమలోకి వెళ్లడానికి. అప్రయత్నంగా అతడి చేతి వేళ్లు స్టీరింగ్ మీద బిగుసుకున్నాయి. ఏ క్షణంలో దేనికి గుద్దుకుంటుందో అన్నట్టు సాగుతోంది కారు. వెనక సీట్లో ఉన్న ఆకారం గుప్పెట్లో గుండెను పెట్టుకుని కూర్చుంది. 12 అయింది తాతగారు అంది ఆరాధన. అదిగో అమ్మ కారు చెప్పుడు అన్నాడాయన. ప్రీతం వచ్చాడు. ఆమె టెన్షన్గా అంటూ లేచింది. ఇద్దరూ కాటికాపరి గుడిసెలో నుండి బయటకొచ్చారు మెల్లగా. శ్మశానానికి చివరగా ఉందా గుడిసె. అమావాస్య వెళ్లిన 3వ రోజు చీకటి దట్టంగా కాటుకలా పేరుకొంది. తాతగారు, ఆరాధన గుడిసె వెనక వైపు నుండి బయటపడి కుడివైపుకు తిరిగి శ్మశానం వెనక్గా తిరిగొచ్చారు. అక్కడున్న పోడుబడిన శిథిలమైపోయిన సత్రం చాలా పురాతనమైంది. ఏ క్షణంలోనో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న దాని వరండాలో నిలబడ్డారు.
వారికి అక్కడి నుండి ఏమీ కనపడలేదు. లాభం లేదమ్మా, ముందుకెళ్ళాలి అన్నాడు తాతగారు. వద్దు తాతగారు, ముందుకెళితే పట్టుబడిపోతాం అంది ఆరాధన. అని క్షణమాగి, మీరిక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను అంటూ మెల్లగా పోకుంటూ పోయింది, ఆయన సమాధానం కోసం ఎదురు చూడకుండానే. ఆరాధన, ఆయన గొణిగాడు భయంగా. ముందుకి పోక్కుంటూ వెళ్లి 10 నిమిషాల తర్వాత చిట్టికేసర పొదల్లోకి చేరుకుంది ఆరాధన. కళ్ళు చీకటికి బాగా అలవాటు పడ్డాక శిథిల సమాధి దగ్గర నీడగా కనిపిస్తోన్న ఆకారం ఆమె రెప్ప వాల్చకుండా చూస్తోంది. హఠాత్తుగా సమాధి తాలూకా గోతులో నుండి తెల్లని పొగ సుళ్ళు తిరుగుతూ పైకి రాసాగింది. ఆమె దాన్ని చూస్తూ ఉలిక్కి పడింది. ఆమె చూస్తుండగానే ప్రీతం జారిపోయాడు కిందకి. ఆమెకు అర్థమవుతోంది, టైంకి ఒక విధమైన మొత్తుని కలిగించే గ్యాస్ని రిలీజ్ చేసే బాంబుని గోతులో ఉంచుతున్నారు. అది పేలదు, గ్యాస్ని రిలీజ్ చేస్తుంది. ఆ గ్యాస్ని పీల్చి అతడు స్పృహని కోల్పోతాడు. ఇప్పుడు చూడాలి ఏం జరుగుతుందో. ఆమె అప్రమత్తంగా పరిసరాల్ని గమనిస్తోంది. 5 నిమిషాల తర్వాత యమదూతల్లా గమనిస్తోన్న 2 ఆకారాలు అక్కడికొచ్చాయి. ప్రీతంని లేవనెత్తి ముందుకు తీసుకెళ్లాయి. చప్పున లేచింది ఆరాధన. చప్పుడు కాకుండా తాతగారి దగ్గరకు వస్తూ, మన అనుమానం ఊహ 100% కరెక్ట్ తాతయ్య, గొణిగిందామె ఆయన చెయ్యి పట్టుకుంటూ. ఇద్దరూ గబగబా అయినా చప్పుడు కాకుండా శ్మశానం చివర కాటికాపరి గుడిసె దగ్గరికి చేరుకునేసరికి కారు స్టార్ట్ అయిన చప్పుడు. 2 నిమిషాలాగి గుడిసె వెనకనున్న బుల్లెట్ని తీసింది ఆరాధన. స్లోగా, చాలా స్లోగా కారు వెళ్లిన రోడ్డు మీదుగా వెళ్లసాగింది బుల్లెట్. 10 నిమిషాల తర్వాత బెంజ్ ఆ పల్లికి 2వ చివర దూరంగా పాడుబడిన బూత్ బంగ్లా ఆవరణలో ఆగడం గమనించి దానికి 100 గజాల దూరంలో ఆగిపోయారిద్దరు. బుల్లెట్ని తుప్పల్లో దాచి, పదండి తాతగారు అంది ఆరాధన. ఇద్దరము ఒకేసారి వెళదామా ఆరాధన, లేక ఒకరొకరుగానా అడిగాడాయన. జంటగానే. ఈ సమాధానం ఇచ్చింది ఆరాధన కాదు. త్రుళ్ళిపడ్డారిద్దరు. ఇద్దరూ ఏమాత్రం కదలదు, కదిలితే నిర్దాక్షిణ్యంగా కాల్చేస్తాను. తల తిప్పకుండా ముందుకు నడుస్తూ ఏ రహస్యం కనుక్కోవాలనొచ్చారో ఆ రహస్యం ఉన్న బూత్ బంగ్లా దగ్గరికి పదండి, గప్చిప్గా కర్కశంగా అంది ఆ కంఠం. ఇద్దరి మెడల మీద చల్లగా రివాల్వర్ మొనలు. తుళ్ళిపోటుని, ఆశ్చర్యాన్ని, భయాన్ని తమలోనే అణుచుకున్నారు ఇద్దరు. మాట్లాడకుండా కదిలారు. వికృతంగా వికటాటహాసం చేశాడు హరిశ్చంద్రరావు. అసహ్యంగా చూసింది అతడి వైపు ఆరాధన. చేదరగా చూశారు తాతగారు. నాకు తెలుసు పిల్ల, నువ్వు చాలా తెలివైన దానివని. అందుకే నిన్ను ఢిల్లీలోనే బ్రోతల్ హౌసులకి తోసేయాలని చూశాను, తప్పించుకున్నావు. మీ బాబుని చంపాలని చూశాను, వాడు తప్పించుకున్నాడు. ఈ ముసలాడి నక్క తెలివి గురించి నాకు తెలియదనుకున్నారా? నా కళ్ళు గప్పి ఊరికి వెళుతున్నట్టు నాటకమాడి ఖమ్మంలో దిగి ట్యాక్సీలో వస్తాడా? నా కళ్ళంత సులభంగా కప్పాలనే? దుర్మార్గుడా, కసిగా అంటూ పళ్ళు పటపటా కొరికింది ఆరాధన. మరింత క్రూరంగా నవ్వాడు హరిశ్చంద్రరావు. అవును, నేను పరమ దుర్మార్గుణ్ణే, నేను ఒప్పుకుంటాను. ఆస్తి కోసం మేనల్లుణ్ణే మృత్యుముఖంలోకి పంపబోతున్నవాణ్ణి, కట్టుకున్న భార్యని ఈ చేతులతో హత్య చేసిన వాణ్ణి, నా గుట్టు మొదట తెలుసుకున్న శ్రీరామ్ గాడి మీద హత్యా ప్రయత్నం చేసిన వాణ్ణి, రాజులుగాడిని ఈ చేతులతో ఉరి తీసిన వాణ్ణి, ఇంకొద్దిసేపట్లో మిమ్మల్ని నిలువునా కాల్చి చంపబోతున్నవాణ్ణి. నేను దుర్మార్గుణ్ణే. వికటంగా, ఆనందంగా, విజయగర్వంగా నవ్వాడు హరిశ్చంద్రరావు. దుర్మార్గుణ్ణే కాదు, ఇంకొద్ది రోజుల్లో కోటీశ్వరుని కూడా కాబోతున్నాను. ధనవంతుడైన దుర్మార్గుణ్ణి. ధనవంతుడికి గుణం లేకపోయినా పర్వాలేదు తెలుసా? ఆనందంతో కన్నీళ్లొచ్చేలా నవ్వాడు. అసహ్యంగా చూశారు అతడి వైపు. మురిసిపోకరా రాక్షసుడా, ఇప్పటికే శాంతి సికింద్రాబాద్ నుండి పారిపోయి ఉంటుంది. మాకేదన్నా అపకారం జరిగిందన్న విషయం తెలిసిన క్షణమే పోలీసుల్ని కలుసుకుని నీ గుట్టు బయట పెడుతుంది. ఓ క్షణం హరిశ్చంద్రరావు ముఖంలో రంగులు మారాయి. నీ చెల్లెలు ఎందుకు చచ్చిందనుకుంటున్నావు? హేళనగా అడిగాడాయన. ఈసారి అనుమానంగా చూశాడు హరిశ్చంద్రరావు. మీరు చంపారా? చేత్కరించుకుంది ఆరాధన. రాక్షసులం కాదురా మేము, మనుషులం. అందుకే తోటి మనుషుల్ని రాక్షసుల్లాంటి మీ బారి నుండి రక్షించుకోవాలన్న తపనతో, మృత్యువుతో చెలగాటమాడుతున్నాం. తన అసలు రూపం తన కూతురు తెలుసుకుందన్న భయంతో, అనుమానంతో చచ్చింది నీ చెల్లెలు. ఆ మాటకి వేగంగా రంగులు మారసాగాయి అతడి మొహంలో. ఆందోళన పాకొచ్చింది. హఠాత్తుగా ఈ మధ్య జంకడం ప్రారంభించిన చెల్లెలు తన భార్య చావుతో ఆరాధన, ముసలాడు కలిసి ఎక్కడ ఈ విషయాన్ని బయటకు లాగుతారోనన్న భయంతో మానసిక సంఘర్షాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుని మరణించిందన్న తన ఊహ తప్ప. కర్కశంగా చూస్తూ అడిగాడు. ఎలా తెలిసింది శాంతికి? నేనే చూపించాను, గర్వంగా కసిగా అంది ఆరాధన. నేను చూపిస్తాను నీకు ఇప్పుడే స్వర్గాన్ని.
కసిగాని, పోనీ పిల్లి పిల్ల తప్పించుకుని నన్నేం చేస్తుంది? ఈసారి నిరసనగా ధైర్యంగా నవ్వాడు. శ్రీరామ్ గారిని కూడా వీలైనంత తొందరలో ఎత్తేస్తాను అని. చావబోయే ముందు ఇదంతా ఎంత పగడ్బందీగా చేసుకుంటూ వచ్చానో వినండి. ఇంతగా ఈ రహస్యం తెలుసుకోవడం కోసం కష్టపడ్డ మీరు పూర్తిగా విని చేస్తే నాకు ఆనందం. ఇది 1-2 ఏళ్ల నాటి ప్లాన్ కాదు. ఏళ్ల తరబడి చాలా కష్టపడి తయారు చేసిన ప్లాన్. చివరి క్షణాల్లో పిచ్చుక పిల్లలాంటి నీ మూలంగా నాశనం కావడమా? అంత తక్కువగా అంచనా వేశారా నన్ను? నా తెలివితేటల్ని, మిమ్మల్ని చంపి చివరి అంకాన్ని కూడా పూర్తి చేస్తాను. వినండి, చెబుతాను ఆవేశంగా అన్నాడు. ఒరే బల్లు బిల్లు! అతడి పొలికేకలకి పరిగెత్తుకొచ్చారు. మీరు బయటికి వెళ్ళిపోండి. నేను పిలిస్తేనే కానీ లోపలికి రావద్దు ఆజ్ఞాపించాడు. అదే అతడు చేసిన పొరపాటు. చెప్పడం ప్రారంభించాడు. ప్రీతమా, నిషా, రా, నాలో కలిసిపో. ప్రీతమా, నా ప్రీత్. కళ్ళు మూసుకుని తన్మయత్వంగా అతన్ని బలంగా కౌగులించుకుందామె. తొలిసారిగా ఆమెని రెప్పవాల్చకుండా చూస్తున్నాడతడు. అది ఆమె గమనించలేదు. కళ్ళు మూసుకుని అతడిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోంది. మరొకప్పుడైతే అతడు రెచ్చిపోయి పిచ్చివాడైపోయి అతడిలోని కోరిక ఉద్రేకంగా ఎగసి ఎగసి అలసి సొలసి సొమసిల్లిపోవలసిందే. ఆమె ఇంకా రెచ్చగొడుతూనే ఉంది అతన్ని. రెప్పవాల్చకుండా చూస్తున్నాడు ప్రీతం ఆమె వైపు. నిషా, ఈమె నిషా, ఒకప్పటి తన ప్రేయసి నిరోష. శోధిస్తున్నట్టు చూస్తున్నాడతడు. తెలివిగా, చాలా తెలివిగా. ఆమె కింద పెదవి కొంచెం లావుగా ఉంది. నిరోష పెదవి ఇంకాస్త సన్నగా ఉండేది. కళ్ళు, ముక్కు అవే. అతడి దృష్టి నగ్నంగా ఉన్న ఆమె గుండెల మీద పడింది. నెల రోజులుగా అతన్ని పిచ్చివాణ్ణి చేస్తున్న ఆ గుండెల మీద కుడివైపు పైగా ఏమీ లేదు. ఎప్పుడైనా బయట తొలగితే కనిపించే అందమైన చిన్న పుట్టుమచ్చేది. అతడిలో అనుమానం పెరిగిపోతోంది. అతడు ఆమె మీద నుండి జరిగాడు. ఆమె నాభి లోతుగా ఉంది, చాలా లోతుగా. నిరోష నాభి అంత లోతుగా ఉండదు. అతడు దిగ్భ్రమతో చూస్తున్నాడు. ముమ్మూర్తిలా నిరోషే, కాని నిరోష కాదు. ఏమైంది ఇంతకాలం తన తెలివి? చచ్చిపోయినా ఈ చేతులతో మట్టి చేయడం కోసం సాగనంపిన నిరోష ఎలా బ్రతికొచ్చిందనుకున్నాడు. అతడిలో ఆవేశం కట్టలు తెంచుకుంది. కళ్ళు చెదరగొట్టే, కవ్వించి కసి పుట్టించే ఆమె రూపు ఇప్పుడు అసహ్యాన్ని కలిగిస్తోంది. ఎంత తపన చెందాడు ఈ శరీరంతో ఆడుకుని ఇందులోనే కలిసిపోవాలని, నశించిపోవాలని. అతడి శరీరం జల్దరించింది భయంతో. ప్రేమదేవత కాదు, మృత్యుదేవత. అతన్ని గమనించే స్థితిలో లేదామె. ప్రీతమా, అతన్ని కవ్విస్తూ తన మెడ చుట్టూ కసిగా బిగుసుకుంటున్న అతడి చేతుల్ని గమనించలేదామె. అతడు ఆమె మెడని కౌగిలించుకుంటున్నాడు అనుకుంటోంది. ఆమె మొహం చూస్తుంటే కామిని పిశాచంలా ఉంది. నీరసించి శుష్కించిపోయిన అతడి చేతుల్లోకి ఎక్కడి నుండొచ్చిందో అంత శక్తి. కసిగా నొక్కేసాగాడు ఆమె కంఠాన్ని. చాలా ఆలస్యంగా గ్రహించిందామె అతడి ఉద్దేశాన్ని. త్రుళ్ళిపడి కళ్ళు విప్పి చూసింది. అతడి మొహంలో కోరికకు బదులు కసి, అసహ్యం, ద్వేషం. వణికిపోయిందామె. విదిలించుకోబోయింది. వదల్లేదతడు. రాక్షసి, నువ్వు నిరోషవా? నా నిరోషవా? నన్ను నీలో ఐక్యం చేసుకుంటావా? అతడు తన శరీరంలోని శక్తినంతా చేతుల్లోకి తెచ్చుకోవడం వల్ల కళ్ళు పచ్చబడిపోయాయి. రొప్పుతున్నాడు. వెవ్వే. ఆమె గొంతులో చప్పుడు. ఆమెకి స్పృహ పోయింది. ఆమె కంఠాన్ని వదిలేసి కళ్ల మీద చేతులుంచుకుని అలా కూర్చుండిపోయాడు. 2 నిమిషాల తర్వాత లేచాడు. హఠాత్తుగా గుర్తొచ్చింది అతడికి. వింతలోకం, అద్భుతలోకం. రంగురంగుల బల్బులకి అడ్డంగా పల్చని తెరలు కట్టి అద్భుతంగా అలంకరించిన రూమ్ అది. వింతలోకం. తన మూర్ఖత్వానికి తనే సిగ్గుపడ్డాడు ప్రీతం. తన మీద తనకే కోపం. ఒక్కసారిగా తన శరీరం వైపు చూసుకున్నాడు. పూర్తి నగ్నంగా. చిచ్చి, తన మీద తనకే అసహ్యం. ఈ రాక్షసి తనని పీల్చి పిప్పి చేసింది. ఇలా అనుకుని వెంటనే అలా అనుకున్నందుకు సిగ్గుపడ్డాడు. తను మాత్రం తనను తాను మరిచిపోయి, తనలో అజ్ఞాతంగా ఇంత భయంకరమైన సెక్స్ బలహీనతుందా? ఒక సెక్స్ మేనియాక్లా ప్రవర్తిస్తూ ఈ సమయం కోసం క్షణమో యుగంలో ఎదురు చూసేవాడా? తనని తాను ఛేదరించుకుంటున్న అతడు ఆ క్షణంలో తననలా వాళ్ళు ఒక ప్రేమ బలహీనతని పైకి తీసి మరీ తయారు చేశారని మరిచిపోయాడు. ఆమె వలచిన తన దుస్తుల్ని ధరించాడతను. విపరీతమైన నీరసంతో అతడి కాళ్ళు, ఒళ్ళు తేలిపోతున్నాయి. అతడికి విపరీతమైన దాహంగా, ఆకలిగా ఉంది. అక్కడ తెల్లగా మెరిసిపోతున్న టేబుల్ మీద ఆమె రోజూ తనకిచ్చే పానీయం అమృతం లాంటిది తెల్లగా ఉంది. అతడు దాన్ని ముట్టుకోలేదు. గాజు కూజాలో ఉన్న నీళ్లని గ్లాసులో వంపుకొని అక్కడ ఇంకో గాజు పాత్రలో ఉన్న ఐస్ క్యూబ్స్ అందులో వేసుకుని తాగాడు. ఒంట్లోకి శక్తి వచ్చినట్టు అనిపించింది అతడికి.
కదిలాడు అక్కడి నుంచి. తలుపు తీశాడు. ఆశ్చర్యపోయాడు. మూరెడు ఎత్తున దుమ్ము చెత్త పేరుకుని ఉంది ఆ కారిడార్లో. సాలెగూళ్ళు, బూజు, మురికి పేరుకున్న గోడలు. తననెంత గొప్పగా ట్రాప్లో వేశారో, మూర్ఖుణ్ణి చేశారో ఆలోచించే కొద్దీ అతడిలో సిగ్గు, ఆవేశం అధికమైపోయాయి. తల్లి, తన తల్లి కంటే ఎక్కువగా భావించిన తల్లి, తన తల్లి కాదన్న విషయాన్ని తను గుర్తు తెచ్చుకోవడానికి కూడా ఎప్పుడూ అవకాశం ఇవ్వని తల్లి శారదమ్మ ఇంత పనిచేసిందా? తన అన్నతో కలిసి తన ఆస్తి కోసం తనని మృత్యుకి అప్పగించడానికి సిద్ధపడ్డాం. ఆ నిజాన్ని అతడింకా హరాయించుకోలేకపోతున్నాడు. మనుషుల మీదే నమ్మకం పోతోంది అతడికి. అతడికి ఆరాధనని చూడాలనుంది. తనని క్షమించమని వేడుకోవాలనుంది. ఆమె మొహం చూడాలంటే సిగ్గుగా ఉంది. చూడాలన్న ఆరాటంగా ఆమె ఒడిలో సేద తీరాలి అన్నంత అలసటగా ఉంది. ఆ గది తలుపులు ముందుకు లాగి బంధించాడు. అతడి అదృష్టం ఆ రూమ్ ముందు కాపలా ఉండే నరరూప రాక్షసుల్ని తనుగా పిలిచి బయటికి పంపాడు హరిశ్చంద్రరావు. తూలుతూ నడుస్తున్నాడతడు. తన కోసం ఇంత రిస్క్ తీసుకుని ప్రాణాలకి తెగించి దుర్మార్గులతో పోరాడుతున్న ఆరాధన తనని క్షమిస్తుందన్న నమ్మకం అతడికుంది. అతడి తప్పేమీ లేదని ఆరాధన భావిస్తోందని అప్పటికి అతడికేం తెలుసు? తనని తాను నిందించుకుంటూ మేనమామ కాని మేనమామ హరిశ్చంద్రరావు కనబడితే హత్య చెయ్యాలన్నంత కసితో నడుస్తున్నాడతడు తూలుకుంటూ. దారిని వెతుక్కుంటూ చీకట్లో మెట్ల మీదకి చేరుకున్న అతడు ఎదురుగా కనబడుతోన్న దృశ్యాన్ని చూసి టక్కున ఆగిపోయాడు. ఎదురుగా తన వైపుకి వీపును ఆంచి సోఫాలో మేనమామ రాక్షసుడు హరిశ్చంద్రరావు. అతడికి ఎదురుగా ఆరాధన, దేవత, తనకి ప్రాణభిక్ష పెట్టిన అసలైన దేవత. పక్క కుర్చీలో ఇంకా ఇంకా బతకాలనే ఆశ ఇంకెంతున్నా ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా ఈ మనవణ్ణి రక్షించుకోవాలన్న కోరికతో తపనతో మృత్యుకి చేరుగా వచ్చి కూర్చున్న తాతగారు. అతడు ఆవేశంగా ముందుకి ఉరకబోయాడు. అంతలో హరిశ్చంద్రరావు కంఠం అతన్ని ఆపేసింది. ప్రీతం తండ్రికి అతడి ఆస్తిని చూసి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేశాను. అప్పటికి నా ఆర్థిక స్థితి అంత బాగాలేదు. నేను ఆశించినట్టు భర్త సంసారాన్ని దోచి నాకు పెట్టడం ప్రారంభించింది నా చెల్లెలు. ఇంతలో ప్రీతం తల్లి విషయం తెలిసింది మాకు. అప్పటికే ప్రీతం తండ్రికి మా మీద అనుమానం వచ్చింది. అతడి దృష్టిలో ఉన్నత మనస్కులుగా ముద్రపడ్డం కోసం ప్రీతం తల్లిని మా దగ్గరికి రప్పించుకున్నాం. ఆవిడికి మగబిడ్డ కలగ్గానే నాటు మంత్రసాని సాయంతో పాయిజన్ ఇచ్చి ఆవిని చంపేశాం. ప్రీతంని అడ్డుపెట్టుకుని నాటకం ప్రారంభించాం. వాణ్ణి విపరీతంగా ప్రేమిస్తున్నట్టు నటించేది శారద. పూర్తిగా భార్యని నమ్మాడు ఆమె భర్త. ప్రీతం 8 ఏళ్ల వయసులో శాంతి పుట్టింది. మేమే ప్రీతంకి శారద తన తల్లి కాదన్న విషయాన్ని తెలియజెప్పి ఆమె పట్ల వాడిలో గొప్ప గౌరవభావం కలిగేలా చేశాం. ఇంతలో తాగుడికి అలవాటు పడ్డాడు ప్రీతం తండ్రి. అది మాకు అనుకూలించింది. మొదట్నుండి శారదకి పుట్టిల్లంటే ఉన్న అభిమానంతో తన సంసారాన్ని తనే దోచి మాకు పంపసాగింది. ప్రీతం పెద్దవాడయ్యేసరికి గొప్ప సంసారం కాస్త ఆర్థికంగా బాగా చితికింది. ప్రీతంని చదివించడం శారదకిష్టం లేదు. దాన్ని పైకి ప్రకటించకుండా తెలివిగా ఆ అభిప్రాయం భర్తలో కలగజేసింది. తను అనారోగ్యంతో నలిగిపోవడంతో కొడుకుని వ్యవసాయంలోకి దింపాలన్న ఆలోచన కలగజేశాం అతడిలో. నా స్వార్థం నాకుంది. అందుకే అతన్ని ఒప్పించి ప్రీతంని చదువులో చేర్పించాడు. నేనే చదివిస్తున్నానని తండ్రి కొడుకుల్ని నమ్మించాను. అయితే నా ఆశని నిలువునా ముంచాడు. ఓ బికారి పిల్ల ప్రేమలో పడ్డాడు. ఈ విషయం అతడి తండ్రికి తెలియజేసింది. ఆ పిల్లను ఊళ్ళో నుండి బెదిరించి తరిమేసింది నేనే. తండ్రి మీద అనుమానంతో గొడవపడి ఇల్లు వదిలిపోయాడు ప్రీతం. వాడికి ఆ పిల్ల కనబడదని, తిరిగి తిరిగి వచ్చి నా కూతుర్ని చేసుకుంటాడని, పైసా కట్నం లేకుండా నా కూతురికి విద్యావంతుడు గుణవంతుడు అయిన భర్త దొరుకుతాడని ఆశపడ్డాను. 4 ఏళ్లు తిరిగిపోయినా ప్రీతం తిరిగి రాలేదు. చచ్చాడో బ్రతికాడో తెలియలేదు. వయసొచ్చిన కూతుర్ని ఎంతకాలం ఇంట్లో పెట్టుకోను. అందుకే పెళ్లి చేసేశాను. ఆ మరుసటి నెలలోనే తిరిగొచ్చాడు. సూటు బూటులో దొరబాబులా, ఖరీదైన కారులో ప్రీతం. అతడు చెప్పిన కథ విని షాక్ తిన్నాం. వెంటనే నేను నా చెల్లెలు బాగా ఆలోచించి ఒక ప్లాన్ వేశాం. నేను రహస్యంగా హైదరాబాద్ వెళ్లి నిరోషాన్ని బెదిరించాను. ఆ పిల్ల నిజంగా భయపడిపోయి ఆత్మహత్య చేసుకుంది. నా కూతురు పెళ్ళైనా ఇదంతా ఎందుకు చేశాము అంటే, ఆ పిల్ల చేస్తే వీడిక పెళ్లి చేసుకోడు. వీడి ఆస్తి సంపాదన అంతా శారద కూతురువి. ఆ కూతురు నా కొడుక్కి, ఆ ఆస్తి నాకు. శారద ఆనందంగా ఒప్పుకుంది. శారద తనకి ప్రీతం పట్ల ఉన్న ద్వేషాన్ని తనలోనే దాచుకుని చాలా గొప్పగా అద్భుతంగా నటించేది. శాంతికి ప్రీతం అంటే ప్రాణం.
పల్లెలో ఇల్లు పొలాలు అమ్మి వ్యాపారంలో పెట్టి ఇంకా ఎదిగిపోయాడు. ఇక పెళ్లి చేసుకోను అన్నాడు. అలా అన్నవాడు కాస్త మళ్ళీ నీ ఆకర్షణలో పడిపోవడం మాకు ఆశానిపాతం లాంటి వార్త అయింది. పైకి ఆనందంగా ఒప్పుకున్నాం, లోపల ఆలోచన ప్రారంభించాం. నిరోషలా నువ్వు అర్భకురాలివి కాదని, అన్ని విధాలా బలవంతురాలివి కావడంతో నిన్ను ఏమీ చేయడం కుదరదని తేలింది. ఇట్నుంచి నరుకు రావాలి ఈసారి. ఇంతలో ఉంటున్న ఇల్లు చాలదని ఓ పాతిల్లు కొన్నాడు ప్రీతం. దాన్ని బాగు చేయించే బాధ్యతని నా నెత్తిన వేసుకుని రహస్య ద్వారాలు, మా పథకానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయించాను. మూడో కంటికి తెలియకుండా కావాలనే వాడి గదిని సౌండ్ ప్రూఫ్ చేయించాను. మా అదృష్టం, ఒకరోజు ముమ్మూర్తుల నిరోష లాంటి అమ్మాయి కనిపించింది. ఆమె ఓ బ్రోతల్. ఆమెను చూడగానే ఓ అద్భుతమైన ఐడియా తట్టింది నాకు. అది విని చెల్లెలు ఎగిరి గంతేసింది. ఆ తర్వాతే ఇంట్లో రహస్య మార్గాలను ఏర్పాటు చేసింది. ₹1,00,000 ఆశ చూపించి ఆ బ్రోతలు నొప్పించాను మా నాటకానికి. టీబీ సాకుతో వచ్చి ప్రీతం ఇంట్లో కూర్చున్నాను. అద్భుతంగా కట్టుకథ కల్పించి రాసి డైరీ తయారు చేశాం. అది నిరోషదని ప్రీతంని నమ్మించాం. శ్మశానం దగ్గరికి తీసుకువెళ్ళాం. వలపు అని నమ్మి మా బలి పిలుపుకి ఉత్తేజితుడయ్యాడు ప్రీతం. సమాధిని పెకిలించి అస్థిపంజరాన్ని తీసి నిరోష లేచొచ్చిందని ప్రీతంని నమ్మించాం. సమాధిని శిథిలం చేసేటప్పుడు దొరికిన ఉంగరాన్ని నిరోషగా నమ్మించిన ఆ అమ్మాయి చేతనే అతడికిప్పించాం. పూర్తిగా నమ్మాడు ప్రీతం. ఆమె తననేదో అద్భుత లోకంలోకి తీసుకువెళుతుందని, శాశ్వతంగా అక్కడే ఉండిపోవాలని తాతాలాడాడు. నిన్ను కూడా మరిచిపోయాడు. ఇదే మేం సాధించిన మొదటి గొప్ప విజయం. మొదట్నుండి తెలివైన నువ్వే మాకు భయం. ఎంతో డబ్బు ఖర్చుతో నీ మీద మేము చేసిన హత్యా ప్రయత్నాలు అటర్ఫ్లాప్ అయ్యాయి. నువ్వు ఈ ముసలాడు వచ్చి ఇంట్లోనే తిష్టవేశారు. మేం భయపడిపోయాం. అయినా ధైర్యం తెచ్చుకుని నిన్ను ఏమార్చి నమ్మించే ప్రయత్నం చేశాను. ఇదంతా ఏదో భూతం పని అని నా భార్యని నమ్మించాను. దురదృష్టం ఏంటంటే మీరంతా మూర్ఖులు కాకపోవడంతో ఆ మాటలు నమ్మకపోవడం, ఏదో జరుగుతుందని అనుమానించాం. గొడ్లగోబా నా పెంపుడిది. నమ్మశక్యంగా లేదు కదూ. తీతువు రహస్యాన్ని కనుక్కున్నావు. రాజుల్ని ఎవరో హత్య చేశారని గాఢంగా నమ్మావు. మిమ్మల్ని భయపెట్టడం కోసం చేశాన హత్య. లాభం లేక మీ ఫోన్లని ట్రాప్ చేశాను. చాలా వరకు మీ మాటల్ని నేను నా చెల్లెలో వినేవాళ్ళం. నువ్వు శ్రీరామ్ని అనుమానిస్తున్నావని తెలుసుకుని అనుమానం పూర్తిగా అతడి మీదకే వెళ్లేలా ఎన్నో ఆధారాలు చూపించాను. ఆ రోజు 10 గంటలప్పుడు శ్రీరామ్ తన పెదనాన్న కొడుకు పెళ్లి జరిపించే రోజు అసలు విషయం బయటపడింది. అప్పుడు నిన్ను తప్పుదారి పట్టించేవాణ్ణే. ఏదో చేసి మళ్ళీ శ్రీరామ్ని బలమైన అనుమానితుడిగా చేసుండేవాణ్ణే. కానీ దురదృష్టవశాత్తు నువ్వు 10 గంటలప్పుడు అతన్ని వెంబడించే విషయం నాకు తెలియలేదు. అప్పుడు ఇంట్లో ఫోన్ చెడిపోయింది. అందుకే తెలుసుకోలేకపోయాను. నువ్వు ఇంట్లో శత్రువులున్నారని అనుమానించడం నాకు తెలుసు. అయినా ఈ విషయం అందరికీ, చివరికి శాంతికి కూడా మొదట్లో చెప్పకపోవడంతో నిన్ను నీడలా అంటిపెట్టుకునే ఉన్నాను నేను. నీ అనుమానం మా మీదకి మళ్లకుండా అన్నా చెల్లెళ్ళం నాటకాలాడాం. ఒకరోజు ప్రీతంని అనుసరించి మీరు శ్మశానానికి వెళ్లడానికి నిర్ణయించుకున్న రోజు శారదకి నిజంగా భయంతో గుండె నొప్పి వచ్చి పడిపోయింది. నా మీదకి అనుమానం రాకుండా బైరాగి కథని చెప్పాను. మృత్యుని గురించి ఇంట్లో మాట్లాడొద్దన్నాను. గుడుంబ నాటకం నేనాడితే శారద అర్ధరాత్రులు పూజల నాటకం ఆడింది. దెయ్యాన్ని నమ్మినట్టు నటించాం. ప్రీతం గదిలో డైరీని నువ్వు చూసినప్పుడు, నువ్వు బాత్రూంలో ఉన్నప్పుడు డైరీ నీ చేతుల్లో పడకుండా తెలివిగా తగలబెట్టింది శారదే. ఆ డైరీ నీ చేతిలో పడితే ఇంకేమైనా ఉందా? శ్మశానంలో నీకు గొలుసు దొరకడం చాలా ఆలస్యంగా తెలిసింది నాకు. అప్పటికే నీకు శాంతి నిరోష కథ చెప్పేసింది. ఎప్పటికప్పుడు మీ మాటలు వినేవాణ్ణి. ప్రీతం గదిని మీరు చెక్ చేస్తారని పగలు టేప్ రికార్డర్లు, స్పీకర్లు తీసి రాత్రులు అమర్చేవాళ్లం. ఇంటికి ఉత్తరం రాసి బెదిరించిన అజ్ఞాత వ్యక్తి ఆచూకీ కోసం నేను ఎంతగానో ప్రయత్నించాను. ఈ విషయం పాపులర్ కావడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఎడిటర్ ద్వారా శ్రీసా ఆచూకీ కనిపెట్టడం తెలిసిపోయింది నాకు. ఎలాగూ వాణ్ణి చంపి నేను తప్పుదారి పట్టిద్దామనుకున్నాను. ఆ రోజు రాత్రి తప్పనిసరిగా నేను శ్మశానానికి వెళ్లాల్సి వచ్చింది, బిల్లు రాని కారణంగా. అప్పుడే శ్రీసాగాడు నన్ను గుర్తుపట్టి ఫోటో తీశాడు. వెళ్లి వాణ్ణి హత్య చేశాను. శ్రీరామ్ ఏదో అనుమానంతో వెళ్లి నేను సంపాదించలేని ఆ ఫోటోల్ని సంపాదించాడు. తెలివిగా మైగ్రానీలతో వాణ్ణి హత్య చేసే ప్రయత్నంలో ఓడిపోయాను. నా మీద నీకు అనుమానం వచ్చే అవకాశం ఉందని గ్రహించి వెళ్లి హాస్పిటల్లో చేరిపోయాను. హాస్పిటల్లో ఉండే నా మనుషుల ద్వారా శ్రీరామ్ మీద మళ్లీ హత్యా ప్రయత్నం చేసి ఓడిపోయాను. మీరంతా బాగా అలర్ట్ అయిపోయారు.
ఇంట్లో రహస్యాలు మాట్లాడుకోవడం మానేశారు. నిన్ను హత్య చేయాలన్న కోరిక ఎంత బలంగా ఉన్నా వెంటనే ధైర్యం చేయలేకపోయాను. అంత తేలిగ్గా నాకు అవకాశం లభించలేదు. అందరిలోకి పెద్ద అమాయకురాలు నా భార్య. హాస్పిటల్ రూంలో తను ఎక్కడికో వెళ్ళిందని నేను నా చెల్లెలు మాట్లాడుకున్న మాటల్ని బాత్రూంలో నుండి విని మా పథకాన్ని తెలుసుకుని అది తగదని మహా పాపమని గోల పెట్టింది. ఈ విషయం శాంతితో నీతో ఈ ముసలాడితో చెబుతానని బెదిరించింది. చేసేది లేక చివరి రోజుల్లో మా ప్లాను ఫ్లాప్ కావడం ఇష్టం లేక తనని చంపాల్సి వచ్చింది. నేను రాక్షసున్నే. చాలా మంది కంటే నాలో ధనదాహం ఎక్కువ. ప్రీతం సంపాదించిన కోట్ల కొద్దీ ఆస్తి నా బిడ్డ అనుభవించాలన్న నా స్వార్థం మీకు భయంకరంగా కనబడొచ్చు. నా దృష్టిలో చిన్నపిల్లవాడు ఆటబొమ్మ కావాలని, బిస్కెట్ ప్యాకెట్ కావాలని కోరుకోవడం లాంటిదే అది. నా భార్య చచ్చిపోయి తీరాలి. నువ్వు రహస్య ద్వారాలు కనిపెడతావని, శారదని రెడ్ హ్యాండెడ్గా శాంతికి పట్టిస్తావని, భయంతో నా చెల్లెలు ఆత్మహత్య చేసుకుంటుందని నేను ఊహించలేదు. నా స్నేహితుడు కొడుకు ఆ సమయంలో ఊరు నుండి రావడం నా దురదృష్టం. మీరింత దూరం చొచ్చుకుపోతారని నేను ఊహించకపోవడం ఇంకా దురదృష్టం. నా ఫ్రెండ్ రాకుండా ఉండుంటే మీ ఇద్దరిని తొదముట్టించుండేవాణ్ణి. నా అదృష్టం బాగుంది. తెలివి తక్కువ నాటకాలాడి ఇక్కడికొచ్చి ఇలా నా చేతుల్లో చిక్కుకుపోయారు, వలలో పిట్టల్లా. పాపం, ప్రియుణ్ణి రక్షించుకోవాలని చాలా శ్రమపడ్డావు. చాలా గొప్ప సాహసాలు చేశావు. ప్రస్తుతం నీ ప్రియుడు ఈ ఇంట్లోనే నిరోష కౌగిలిలో ఆహుతైపోతూ ఉంటాడు. చాలా తొందరలోనే పూర్తిగా కాలిపోతాడు. ముందు నువ్వు స్వర్గానికి వెళ్ళు. కాస్త ఆలస్యంగా వచ్చి నిన్ను కలుస్తాడు వాడు. ఈ ముసలాడు అక్కడ మీకు పెళ్లి చేసి మీరు సుఖంగా కాపురం చేస్తుంటే మిమ్మల్ని చూసి ఆనందిస్తూ పెద్ద దిక్కుగా ఉంటాడు. ఏం ముసలనక్క? హేళనగా నవ్వుతూ ముగించాడు హరిశ్చంద్రరావు. ఆవేశం, ఆగ్రహం, వీటితో పాటు ఆనందాన్ని కూడా అణుచుకోలేక సతమతమైపోతున్న ఆరాధనని, తాతగారిని గమనించలేదు తన ఆనందంలో. ఈ రోజుతో ఈ ఇద్దరి చావుతో తను గట్టున పడతానని భావిస్తోన్న హరిశ్చంద్రరావు వెనక నుండొస్తోన్న ప్రమాదాన్ని గ్రహించలేదు. రివాల్వర్లు రెండూ ఎత్తి గురిపెట్టాడు. కళ్ళు మూసుకుని మిష్టదైవాల్ని, కాదు పిల్ల, నువ్వు నీ ప్రియుణ్ణి, ముసలాడా, నువ్వు నీ కూతుర్నో మనవరాలనో తలుచుకో. 3 అంకెలు లెక్క పెడతాను, అంతే, ఫినిష్. వికటంగా నవ్వాడు. జల్లుమన్నాయి ఇద్దరి దేహాలు. భయంకరమైన ఆవేశంతో ఊగిపోయాడు. పూర్తిగా అంతా విన్న ప్రీతం తనని తాను మరిచిపోయి రివ్వున దూసుకొచ్చి పడ్డాడు హరిశ్చంద్రరావు మీద. ఊహించని ఈ ఉత్పాతానికి త్రుళ్ళిపడ్డాడు హరిశ్చంద్రరావు. నిశ్చేష్టుడైపోయాడు. యు బాస్టర్డ్, నన్ను మృత్యుకు అప్పగిస్తావా? అమాయకంగా మిమ్మల్ని నమ్మి నా సర్వస్వం ఆప్తులని అభిమానంగా నమ్మిన నన్ను నమ్మించి నాశనం చెయ్యాలని చూస్తావా? వాళ్ళను కదరా నువ్వు చంపేది, నిన్ను నేను హత్య చేస్తాను. ఎక్కడి నుండొచ్చిందో అంత శక్తి ప్రీతం శరీరంలోకి. హరిశ్చంద్రరావు కంఠం పట్టుకున్నాడు. చావు చావు అంటూ. హరిశ్చంద్రరావు చేతిలోని రివాల్వర్ ఎప్పుడో జారిపోయింది. హఠాత్తుగా ప్రీతంని అక్కడ చూసిన షాక్ నుండి బయటపడి అక్కడ జరిగిందేంటో అతడు గ్రహించి వెర్రిగా అరిచాడు. ఒరే బల్లు బిల్లు అంటూ గావుకేకది. పరిగెత్తుకొచ్చారు ఆ ఇద్దరు. లోపలికొచ్చి జరుగుతున్నదేంటో అర్థం కాక తెగమగ్గా అయోమయంగా చూశారు. చూస్తారేనరా పశువుల్లారా, నా ప్రాణం తీస్తున్నాడు వీడు, కిల్హిం, చంపేండి వీణ్ణి, కీచుగా అరిచాడు. అతడి మీద పడిపోయి ఉన్నాడు ప్రీతం, ఒళ్ళు తెలియకుండా. అప్పుడు అర్థమైంది బిల్లు బల్లులకి అతన్ని ఏం చెయ్యాలో. ఒక్కసారిగా కత్తుల్నెత్తి రివ్వును విసిరారు. కెవ్వుమంటూ 2 చెవులు కళ్ళు మూసుకుంది ఆరాధన. తాతగారు నివ్వెరపోయి చూస్తుండిపోయారు. అప్పుడు జరిగిందో వింత. తళతళ మెరుస్తూ మృత్యు కోరల్లా పొదునైన ఆ బాకు గాల్లో దూసుకు వస్తుండగానే సోఫా మీద పడి పెనుగులాడుతున్న ప్రీతం, హరిశ్చంద్రరావు ఎవరూ ఊహించని విధంగా క్షణంలో 1000వ వంతు సేపట్లో తలకిందులు కావడం. ఈసారి పైకొచ్చిన హరిశ్చంద్రరావు వీపులో ఒకటి, వెనక మెడ మీద ఒకటి కత్తులు కస్తున్న దిగబడ్డం, అతడు చౌకేకలు వేయడం వికృతంగా, చాలా వికృతంగా ఒక్కసారిగా జరిగిపోయింది. జరిగిందేంటో గ్రహించి బల్లు బిల్లు నివ్వెరపోయారు, కంగుతున్నారు. తెలివి తెచ్చుకుని ముందుకి రాబోయారు. అప్పటికి జరిగిందాన్ని అర్థం చేసుకున్న ఆరాధన ఆనందంతో ఆవేశంతో అరిచింది. స్టాప్ దేర్! అప్రయత్నంగా ఆగిపోయారిద్దరు. అడుగు ముందుకు వేశారో నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేస్తాను, వెంటనే ఇక్కడి నుండి పారిపోండి అంటూ రివాల్వర్ వాళ్ల వైపు గురిపెట్టుంచింది ఆరాధన. వాళ్ళు క్షణం ఆలస్యం చేయకుండా పలాయన మంత్రం పఠించారు. ప్రీతం ఆనందంగా అతడి దగ్గరికి పరిగెత్తి అతడి భుజాలు పట్టి లేవదీసి తలని తన ఒళ్ళో పెట్టుకుంది ఆరాధన. సొమ్మసిల్లినట్టు పడున్న అతడు కళ్ళు విప్పాడు.
చచ్చిపోయాడు రాక్షసుడు. దుర్మార్గం అంతమైపోయింది. నువ్వు నాకు దక్కావు ప్రియతం. ఆరాధన కంఠం పూడుకుపోయింది. ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి. ఆరాధన మెరుస్తున్న కళ్ళతో అన్నాడు ప్రీతం. నన్ను క్షమించగలవా ఆరాధన? అతడి కంఠంలో సిగ్గు. ఆమె అతడి పెదవుల మీద చెయ్యుంచింది. మానవ రూపంలో ఉన్న రాక్షసుల రాక్షసత్వానికి అమాయకంగా బలి కాబోయిన నిన్ను నేను క్షమించడం దేనికి? నువ్వేం చేశావని? ఆమె కళ్ళు వర్షిస్తుంటే పెదవులు నవ్వుతున్నాయి. గంభీరమూర్తిలా ఉండే ఆరాధనలోని స్త్రీత్వాన్ని స్పష్టంగా చూసిన ప్రీతం తృప్తిగా కళ్ళు మూసుకున్నాడు. ఆమె చేతిని తన గుండెల మీదకి తీసుకుని తాతగారు ఆనందంగా కళ్ళు ఒత్తుకున్నాడు. 10 రోజుల తర్వాత హైదరాబాద్ నుండి ఢిల్లీ బయలుదేరే ఫ్లైట్ రెడీగా ఉంది. చెరో సూట్ కేసు బ్యాగు పట్టుకుని ఎవరికోసమో ఆతృతగా ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నారు ఆరాధన, ప్రీతం. ఇప్పుడు వాళ్ళు వేరు కాదు, ఒకటి. నిన్ననే వాళ్ళిద్దరికీ రిజిస్టర్ ఆఫీసులో పెళ్ళయింది. కొత్తగా కొన్న ఇల్లు నిరోషలో ఫ్రెండ్స్కి రిసెప్షన్ ఇచ్చారు. ప్రీతం రేపు ఢిల్లీలో జరగబోతున్న టెక్స్టైల్స్ మిల్స్ డైరెక్టర్స్ కాన్ఫరెన్స్లో పాల్గొనాలి. అటునుండటు హనీమూన్కి వెళతారు కొత్త దంపతులు. ప్రీతం ఆరాధన ట్రీట్మెంట్తో బాగా కోలుకున్నాడు. అతన్ని ఈ పరిసరాల నుండి కొంతకాలం దూరంగా తీసుకువెళ్లడం కోసమే ఈ హనీమూన్ ట్రిప్పు. అది ప్రీతంకి తప్ప అందరికీ తెలుసు. అది కాగానే ఓ 3 నెలల పాటు అతడు హాంకాంగ్ వెళ్లి ఉండాల్సింది బిజినెస్ టూర్ మీద. అప్పుడు కూడా ఆరాధన అతడి వెంటుండేలా నిర్ణయం జరిగింది. ఎయిర్పోర్ట్కి కొత్త జంటతో పాటు వాళ్ళకి వీడుకోలివ్వడానికి వచ్చింది శాంతి తాతగారు, ఆరాధన తండ్రి రామ్మోహన్ రావు గారు, శంకారావం చీఫ్ ఎడిటర్ గారు. ఇప్పుడు వాళ్ళు ఎదురు చూస్తోంది ప్రీతం ఇండస్ట్రీస్ ఎండి కోసం. అతడికి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాడు ప్రీతం. ప్లేన్ బయలుదేరే టైం దగ్గర పడుతోంది. అందరూ కంగారుగా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. శాంతికైతే కోపం వస్తోంది. అందరి ఆరాటాన్ని తీరుస్తూ వచ్చి ఆగింది బ్లూ కలర్ కారు. దానిలో నుండి దిగాడు కొత్త ఎండి. ఇతడు యువకుడు, ఉత్సాహవంతుడు. పేరు శ్రీరామ్. అతడిని చూడగానే అందరి మొహాలు విప్పారాయి. శాంతి కళ్ళు మెరిశాయి. అతడు గబగబా వచ్చి సారీ ఫర్ మై లేట్. ఆరాధనకి, ప్రీతంకి క్షమాపణ చెప్పుకోబోయాడు. తన ఆలస్యానికి సంజయ్షి ఇచ్చుకోబోయాడు. ఇట్స్ ఆల్ రైట్ అంటూ నీకో బాధ్యత అప్పగించబోతున్నాను శ్రీరామ్ నేను. అందుకే ఇంతగా ఆదుర్దా పడ్డాం. షూట్ ఇట్ సార్ వినయంగా అన్నాడు. సారీ ఏంటో ఇంకా బావుగారాను అన్నారు ఎడిటర్ గారు సీరియస్గా. అర్థం కానట్టు చూసింది శాంతి శ్రీరామ్ మాత్రమే. మిగతా వాళ్ళు ముసుముసుగా నవ్వారు. ప్రీతం నీకు అప్పగించదలుచుకున్న బాధ్యత తన చెల్లెలు శాంతి శ్రీరామ్. ఆరాధన చిరునవ్వుతో అంది. ఉలిక్కి పడ్డారు శాంతి శ్రీరామ్. నమ్మలేనట్టు చూశారు. మొహామొహాలు చూసుకున్నారు. బాస్ అతడు నమ్మలేనట్టు ఏదో అనబోయాడు. ప్రీతం అతడి భుజం మీద చేయి వేశాడు ఆప్యాయంగా. ఆర్ద్రంగా అన్నాడు. నన్ను రక్షించడం కోసం నువ్వు నీ ప్రాణాలనే బలిపెట్టబోయావు. నీ ఈ త్యాగానికి నా చెల్లెల్ని తప్ప నీకు ఇవ్వతగిన బహుమతి ఏం కనిపించడం లేదు నాకు. శాంతి దీనికి ఇష్టపడుతుందని నీకు అభ్యంతరం ఏమీ ఉండదనే అనుకుంటున్నాను. అభ్యంతరమా? శ్రీరామ్ శాంతి వైపు చూశాడు ఈసారి. ఆమె ఎర్రబడ్డ మొహాన్ని దించుకుంది. శ్రీరామ్ మొహం అందని హరివిలుని అందుకోగలిగినంత ఆనందంతో వెలిగిపోతోంది. బాస్ సారీ బావగారు, మీకెలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి? తడైన కళ్ళతో ఉక్కిరిబిక్కిరవుతున్న కంఠంతో అన్నాడు. నా చెల్లెల్ని నీ ప్రాణంలా చూసుకుంటూ. ప్రీతం అతన్ని కౌగిలించుకున్నాడు గాఢంగా. తర్వాత ఆరాధన చేయి పట్టుకుని కదిలాడు. ఆరాధన, ప్రీతం విమానానికి ఆంచిన ల్యాండర్ మెట్లు ఎక్కుతున్నారు చెయ్యి కలుపుకొని. ఆ దృశ్యం చూసేవాళ్ళకి వాళ్ళు కష్టాల తీరాల్ని దాటి సుఖాల దిగాంతాలకి ఎగిరిపోబోతున్నట్టుగా అనిపించింది. లోపలికి వెళ్లబోతూ ఆగి చెయ్యి ఊపారు వాళ్ళు. వీళ్లు ఊపారు. వాళ్ళని తీసుకుని పక్షిలా ఎగిరిపోయింది విమానం. శ్రీరామ్ తన కళ్ళల్లోకి సిగ్గుగా చూస్తున్న శాంతి చేయి పట్టుకుంటూ పద అన్నాడు చనువుగా, మృదువుగా. ఇంతటితో బలి పిలుపు అనే నవల కంప్లీట్ అయిందండి. ఇలాంటి డిఫరెంట్ స్టోరీలున్న నవల్స్ మన శ్రోతలకి ఎవరికైనా తెలిస్తే నవల పేరుతో పాటు రైటర్ పేరు కూడా తెలియజేయగలరు. అవి అవైలబుల్ ఉంటే మీకు చదివి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.